హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. సో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలీ డిమాండెడ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పొచ్చు. అండ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వల్ల మనకు వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ అంటే మన యొక్క రెజ్యూమ్ని కానీ మన యొక్క కెరియర్ని కానీ మీరు ఇన్ ఫ్యూచర్లో స్ప్రింగ్ బూట్ విత్ మైక్రో సర్వీసెస్ కానీ ఎన్హాన్స్ చేయాలి అనుకుంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మీకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ మీద బేస్ చేసుకుని స్ప్రింగ్ బూట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి స్ప్రింగ్ బూట్ ఏదైతే మనం నేర్చుకుంటామో స్ప్రింగ్ బూట్ విత్ మైక్రో సర్వీసెస్, సో దానికి సంబంధించిన ఫండమెంటల్స్ కానీ లేకపోతే ప్రిన్సిపల్స్ కానీ సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిపెండెన్సీ ఇంజెక్షన్, లేకపోతే లూజ్ కప్లింగ్, లేకపోతే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్, లేకపోతే ఆటో వైరింగ్, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో ఇన్ డెప్త్గా నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కి రైట్ ను మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంది బికాస్ ఆఫ్ ఇట్స్ హైలీ డిమాండెడ్ ఫ్రేమ్వర్క్ ఇన్ ద బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్. మీకు మాక్సిమం రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఈ విధంగా అడగచ్చు: స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ విత్ యాంగులర్ కానీ, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ విత్ రియాక్ట్ కానీ, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ విత్ Vue.js కానీ, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ విత్ జావా స్క్రిప్ట్. సో ఇలా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అంటే బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ తీసుకుని మీకు ఎక్కువ రిక్వైర్మెంట్స్ అనేవి మనకి జాబ్ పోర్టల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ సెషన్స్. సో మనకి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవడానికి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ మాడ్యూల్స్ అండి. సో మన యొక్క కంప్లీట్ కోర్సులో మనం వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ దీస్ మాడ్యూల్స్. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్ప్రింగ్ కోర్ మాడ్యూల్. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్కి సంబంధించిన అన్ని కోర్ కాన్సెప్ట్స్ కూడా మనకి ఫస్ట్ స్ప్రింగ్ కోర్ మాడ్యూల్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రిన్సిపల్స్ కానీ, ఫండమెంటల్స్ కానీ, ఫౌండేషన్స్ కానీ, సో ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద స్ప్రింగ్ కోర్ మాడ్యూల్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత సెకండ్ వచ్చేసి స్ప్రింగ్ MVC విచ్ ఈజ్ హార్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఎందుకోసం అంటే మనకి రియల్ టైమ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క స్ప్రింగ్ MVC మీద మనం బేస్ చేసుకుని డెవలప్ చేస్తాం. అండ్ మూడోది వచ్చేసి స్ప్రింగ్ AOP. ఈ యొక్క స్ప్రింగ్ AOP అనేది మనకి ఇంటర్వ్యూస్లో ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇంటర్వ్యూ రౌండ్స్. అండ్ నాలుగోది వచ్చేసి హైబర్నేట్. అంటే మన యొక్క అప్లికేషన్ని అండ్ డేటాబేస్ని కనెక్ట్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద ORM టూల్ అంటాం. సో దానికోసం మనం హైబర్నేట్ని యూజ్ చేసుకుంటున్నాం. సో అది యొక్క ఫోర్త్ మాడ్యూల్గా మనం వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ ద స్ప్రింగ్ అండ్ హైబర్నేట్ అంటారు. యాక్చువల్గా మీకు బయట ఎక్కడైనా రిక్వైర్మెంట్స్లో కానీ జాబ్ పోస్ట్లో కానీ మీరు చూస్తే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ విత్ హైబర్నేట్ అని అడుగుతారు. సో అంటే అక్కడ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హైబర్నేట్ వచ్చు అని వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. సో అంత ఇంటిగ్రేషన్ అనేది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ విత్ హైబర్నేట్ అడుగుతారు. అండ్ కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే మీరు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని అండ్ హైబర్నేట్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేశారని కూడా అడుగుతారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఫోర్త్ మాడ్యూల్లో వీఆర్ గోయింగ్ టు కవర్ ద హైబర్నేట్. అండ్ కమింగ్ టు ద ఫిఫ్త్ వీఆర్ గోయింగ్ టు కవర్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ పైలట్ ప్రాజెక్ట్. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ కంప్లీట్ కోర్స్ అండి. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో అంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కావచ్చు, లేకపోతే హైబర్నేట్ కావచ్చు, లేకపోతే డేటాబేస్ కావచ్చు, సో ఇప్పటి వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో అదంతా కూడా అంటే ఈ యొక్క 3 పార్ట్స్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, హైబర్నేట్ అండ్ డేటాబేస్, ఈ మూడిటిని మనం ఇంటిగ్రేట్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు డు ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ పైలట్ ప్రాజెక్ట్. అంటే మీరు నేర్చుకున్న అంతా కూడా నాలెడ్జ్ అంతటినీ కూడా మనం వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఈ యొక్క కంప్లీట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ మనకి వీఆర్ ప్రొవైడింగ్ ద 5 hours డెమో సెషన్. సో చాలామంది అడుగుతారు ఈ 5 hours కంప్లీట్ చేసుకుంటే సరిపోతుందా? నో. సో దిస్ ఈజ్ ద 40+ hours కంటెంట్ ఉన్న కోర్స్ అండి. సో ఇక 40+ hours మీకు ఏ విధంగా ఉంటుంది, మేము ఎంత క్లియర్గా చెప్తామన్నది మీకు తెలియడం కోసమే ఈ యొక్క 5 hours డెమో సెషన్ అనేది ఇచ్చాను. సో 1 hour ఈచ్. అంటే మీకు స్ప్రింగ్ కోర్ మాడ్యూల్ 1 hour ఉంటుంది, స్ప్రింగ్ MVC 1 hour ఉంటుంది, స్ప్రింగ్ AOP 1 hour ఉంటుంది, హైబర్నేట్ 1 hour ఉంటుంది, అండ్ ఫైనల్గా మీకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ పైలట్ ప్రాజెక్ట్ కూడా మీకు 1 hour ఉంటుంది. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎన్రోల్ దిస్ కోర్స్, సో ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. ఆ లింక్ నుంచి మీరు ఈ కంప్లీట్ కోర్స్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం వీటన్నిటితో పాటు చాలామందికి ఉండే ఇంకొక డౌట్ ఏంటంటే, సార్ మేము స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలంటే అడ్వాన్స్డ్ జావా ప్రీ రిక్వెస్ట్గా వచ్చి ఉండాలంటే కదా, సో మళ్ళీ మేము అడ్వాన్స్డ్ జావా ఎక్కడి నుంచి ఎన్రోల్ చేసుకోవాలి? సో యూ నో నీడ్ టు ఎన్రోల్ అడ్వాన్స్డ్ జావా అండి. సో ఈ యొక్క కోర్స్ ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మేము ఇంక్లూడ్ చేసి అడ్వాన్స్డ్ జావాని ఇంక్లూడ్ చేసి అంటే JDBC, సర్వ్లెట్స్ అండ్ JSPని ఇంక్లూడ్ చేసే ఈ కంప్లీట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ విత్ హైబర్నేట్ అనే కోర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో యూ నో
నీడ్ టు వరీ అబౌట్ ద ప్రీ రిక్వెస్ట్ థింగ్స్ అంటే అడ్వాన్స్డ్ జావా మీకు ఈ యొక్క కోర్స్లో ఇంక్లూడ్ అయ్యే వస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ ద ప్రీ రిక్వెస్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. మీరు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవడానికి కావాల్సిన ప్రీ రిక్వెస్ట్ థింగ్స్ గురించి మీరు నో నీడ్ టు వరీ. ఓకే, సో దట్ ఈస్ వాట్ అబౌట్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఇంట్రడక్షన్. సో నౌ గెట్ ఇన్ టు ద సెషన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కోర్స్ ఇంట్రడక్షన్. సో ఈ సెషన్లో మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనే కోర్స్ నేర్చుకుంటున్నాం. సో దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ చూద్దామండి. సో ఇప్పుడు చెప్పబోయే సెషన్ దేనికోసం అండి? స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యొక్క ఇంట్రడక్షన్ కాదండి, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యొక్క కోర్స్ మనం నేర్చుకోవడానికి కావాల్సిన ఇంట్రడక్షన్ అనేది ఈ సెషన్లో ఇస్తున్నాను. ఓకే, ఒకసారి చూడండి. సో ఈ యొక్క కోర్స్ నేర్చుకోవడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే మనకి మెయిన్ గోల్ ఏంట్రా అంటే వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు బిల్డ్ అ వెబ్ అప్లికేషన్స్ విత్ స్ప్రింగ్ అండ్ హైబర్నెట్. మన యొక్క స్ప్రింగ్ అండ్ హైబర్నెట్ యూస్ చేసుకుని ఇంకా లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ మాడ్యూల్స్ అయిన జేపీఏ కానీ సో ఇవన్నీ కూడా యూస్ చేసుకుని స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని మనం యూస్ చేసుకుని ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే కావాల్సిన కోడింగ్ స్కిల్స్ అనేవి ఈ యొక్క కంప్లీట్ కోర్స్లో మనం నేర్చుకుంటాం. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్, అదే మన యొక్క మెయిన్ గోల్ అండి. ఓకే, అండ్ కోర్స్ యొక్క బెనిఫిట్స్ అంటే ఈ యొక్క కోర్స్ నేను నేర్చుకుంటున్నాను, ఈ స్కిల్ సెట్స్ నేను నేర్చుకుంటున్నానంటే మీరు బయట మార్కెట్లో కావాలనుకుంటే ఇన్ ది రైట్ నౌ మీరు ఇప్పటికైనా సరే చెక్ చేసుకోవచ్చు. నియర్లీ ఎవ్రీ జాబ్ పోస్ట్ అంటే మీరు naukri.comలో కానీ లేకపోతే ఇంకా టాప్ నాచ్ వెబ్సైట్స్లో మనకి చెక్ చేసుకుంటే స్ప్రింగ్ అండ్ హైబర్నెట్ అనేది ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. మీకు చాలా లాట్స్ ఆఫ్ పోస్ట్స్ అనేవి, లాట్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఇప్పటికీ కూడా మనకు ఓపెనింగ్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం స్ప్రింగ్ నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం స్ప్రింగ్ బూట్కి ఎక్స్టెండ్ కావచ్చు. ఓకే, సో స్ప్రింగ్ బూట్ ఈజ్ అ హై ఎండ్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు రైట్నో మనకి చాలా బెస్ట్ ఫ్రేమ్వర్క్ ఏదైనా ఉంటుంటే అది స్ప్రింగ్ బూట్ అండి. అండ్ దాని తర్వాత మనకి డేటాబేస్ సైడ్ మనకి హైబర్నెట్తో చాలా కంపెనీస్ ఇప్పటికీ కూడా యూస్ చేస్తున్నాయి. అండ్ కొన్ని కంపెనీస్ అయితే జేపీకి అప్డేట్ అయినాయి. సో ఈ కోర్స్లో మనం స్ప్రింగ్ జేపీ కూడా కవర్ చేసుకుంటాం కాబట్టి మనకి ఆ ప్రాబ్లం కూడా లేదు. ఓకే, సో ఈ యొక్క కోర్స్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఏదైతే బయట డిమాండ్ ఉందో ఆ కోర్సే మీరు నేర్చుకుంటున్నారు తప్ప ఏదైతే మనకి ఆల్రెడీ డిప్రికేటెడ్ అయిపోయిందో అంటే ఏదైతే మనకు ఆల్రెడీ ఓల్డ్ అయిపోయిందో అది మీరు నేర్చుకోవట్లేదు. వాట్ యు ఆర్ లెర్నింగ్ ఇస్ అ హైలీ డిమాండెడ్ కోర్స్. మీరు నేర్చుకుంటున్న కోర్స్ బయట ఇప్పటికీ కూడా రైట్ నౌ ఈజ్ అ హైలీ డిమాండెడ్. ఇంకా రాబోయే ఫ్యూచర్ డేస్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మనం యూస్ చేసుకుని స్ప్రింగ్ బూట్ అనే ఫ్రేమ్వర్క్ మనం నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ అది కూడా టాప్ నాచ్ మాట. సో స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్ అనేది టాప్ నాచ్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఓకే, సో అది మనం నేర్చుకోవాలనుకుంటే మనకి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క కోర్స్ యొక్క రోడ్ మ్యాప్ ఏంటో ఒకసారి చూద్దామని. అంటే ఈ కోర్సులో మనం ఏమేమి కవర్ చేయబోతున్నాం అనేది జస్ట్ మీకు ఒక బ్రీఫ్ ఐడియా కోసం ఒకసారి రోడ్ మ్యాప్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ అనేది నేను సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మనకి అసలు రోడ్ మ్యాప్ అంటూ తెలియాలంటే మనం ఈ కోర్సులో ఏం నేర్చుకుంటాం, అసలు మనం ఏవేం నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం, సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకు తెలిస్తే ఒక బ్రీఫ్ ఐడియా అనేది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వీఆర్ గెటింగ్ స్టార్టెడ్ విత్ ద స్ప్రింగ్ అండి. సో స్ప్రింగ్ అండ్ హైబర్నెట్ మనం నేర్చుకోబోతున్నాం. సో మనం మాడ్యూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ టు స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ యొక్క కోర్ మాడ్యూల్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అండ్ దాని తర్వాత స్ప్రింగ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకుంటాం. స్ప్రింగ్ ఏఓపి అండ్ డిఏఓ లేయర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అండ్ దాని తర్వాత డేటా యాక్సెస్ అంటే మనం హైబర్నెట్ గురించి మాట్లాడుకుంటాం. అట్ ద సేమ్ టైం మనకి లేటెస్ట్గా స్ప్రింగ్ జేపీ అనేది కూడా మనకి బాగా ఇండస్ట్రీలో యూస్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తామండి. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్. సో డోంట్ టేక్ ఇట్ లైట్. అంటే ఆ మాడ్యూల్ మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మీరు పేరు వినొచ్చు మేబీ, సో ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉండొచ్చు, బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్. అండ్ దాని తర్వాత స్ప్రింగ్ వెబ్ అన్న లేకపోతే స్ప్రింగ్ ఎంవీసీ అన్న సో మీకు తెలిసిందే. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే బయట మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో స్ప్రింగ్ మాడ్యూల్స్లో ఎక్కువ యూస్ చేసే మాడ్యూల్ వచ్చేసి స్ప్రింగ్ ఎంవీసీ. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క కోర్స్లో నేర్చుకోబోతున్నామండి. ఓకే, సో ఫస్ట్ వీఆర్ గెటింగ్ స్టార్టెడ్ విత్ ద స్ప్రింగ్ అండ్ హైబర్నెట్ అండ్ దాని యొక్క డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అన్ని మనం సెటప్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత బేసిక్ అంటే ఆ యొక్క ఫండమెంటల్స్ ఆఫ్ స్ప్రింగ్ కోర్ మాడ్యూల్స్ అంటే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ కావచ్చు, లేకపోతే డిపెండెన్సీ ఇంజెక్షన్ కావచ్చు, లేకపోతే లూజ్ కప్లింగ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా నేను ఫండమెంటల్స్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో మాట్లాడతాను. అండ్ దాని తర్వాత
పెర్ఫార్మెన్స్ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ విత్ హైబర్నెట్. అంటే హైబర్నెట్లో మనం ఏ విధంగా ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అనేది మనం చేస్తామన్నది నేర్చుకుంటాం. అండ్ దాని తర్వాత ఎన్హాన్సింగ్ యువర్ హైబర్నెట్ ఏపీఐ, డెవలపింగ్ కట్ ఆపరేషన్స్ అనేవి మనం యూస్ చేసి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ద్వారా అండ్ హైబర్నెట్ ద్వారా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క కోర్స్లో నేర్చుకోబోతున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ద రోడ్ మ్యాప్ ఫర్ ద కోర్స్. కమింగ్ టు ద ప్రాక్టీస్ యాక్టివిటీస్, అంటే నేను ఈ కంప్లీట్ కోర్స్లో మీకు ఖచ్చితంగా కొన్ని అసైన్మెంట్స్ అనేవి ఉంటాయండి. సో మీరు ఈ యొక్క కోర్స్ని, దీని యొక్క అవుట్పుట్ మీరు మంచిగా తీసుకోవాలి అంటే, మీరు ఇక్కడ కోర్స్ తీసుకున్న దానికి మీకు ఏదన్నా ఉపయోగపడాలి అనుకుంటే, సో దిస్ ఈజ్ ద ప్రాక్టీస్ యాక్టివిటీస్ యూ నీడ్ టు ఫాలో అండి. సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్రాక్టీస్ యాక్టివిటీస్ అనేవి ఫాలో అయితే మాత్రం అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైతే సెషన్ మీకు చెప్తున్నానో అది వినేసి మీరు ఊరుకుంటే జస్ట్ ఒక 60 to 70% నాలెడ్జ్ ఆఫ్, లేకపోతే ఒక స్కిల్ సెట్ అనేది మీకు ఎన్హాన్స్ అవుతుంది. అదే కానీ మీరు అసైన్మెంట్స్తో సహా కంప్లీట్ చేస్తే ఆల్మోస్ట్ రీచ్ టు 80 to 90% అనేది మీరు స్కిల్ సెట్ కానీ మీ యొక్క నాలెడ్జ్ని కానీ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ యొక్క ప్రాక్టీస్ యాక్టివిటీస్ ఇక్కడ నేను ఒకసారి లిస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో కంప్లీట్ ద అసైన్మెంట్స్ గివెన్ టు యూ. మీకు ఏదైతే అసైన్మెంట్స్ ఇచ్చారో అవన్నీ కూడా కంప్లీట్ కోర్స్ మొత్తం అసైన్మెంట్స్ అనేవి మీకు కనబడితే అది కంప్లీట్ చేయండి. అండ్ రెండోది, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇస్ ద బెస్ట్ వే టు ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సో మీరు కోడింగ్ వీలుంటే నాతో పాటు ప్యారలల్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. లేదు, ఒకసారి మీరు కంప్లీట్ సెషన్ అంతా కూడా చూసి దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని కోడింగ్ అనేది మాత్రం స్కిప్ చేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే, కోడింగ్ నేను చెప్పిన తర్వాత, అంటే కోడింగ్ సార్ చెప్పేసిన తర్వాత వాళ్ళు కూడా చేసినట్టు ఫీల్ అవుతారు. ఓకే, దట్స్ కంప్లీట్లీ ఫేక్, దట్స్ కంప్లీట్లీ రాంగ్ వే అండి. ఎందుకోసం అంటే, కోడింగ్ ఇక నేను నా ల్యాప్టాప్లో నేను చేస్తున్నానంటే అది నాకు ప్రాక్టీస్. సో మీ ల్యాప్టాప్లో మీరు చేసినప్పుడే అది మీరు చేసినట్టు. ఓకే, అప్పుడే మీ యొక్క స్కిల్ కానీ మీ నాలెడ్జ్ కానీ ఎన్హాన్స్ అవుతుంది. సో చూసినంత మాత్రం కోడింగ్ అయితే రాదు. అండ్ మూడోది, అసైన్మెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద డిఫరెంట్ మాడ్యూల్స్. అంటే ప్రతి మాడ్యూల్లో కూడా మీకు అసైన్మెంట్స్ అనేవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం నేను అసైన్మెంట్స్ ఇచ్చానంటే అది నేను ఆల్రెడీ చెప్పిన కాన్సెప్ట్ ఇస్తాను తప్ప కొత్త కాన్సెప్ట్ అయితే మీకు అసైన్మెంట్ కింద ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ప్రాక్టీస్ యాక్టివిటీస్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కోర్స్. మన యొక్క స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కోర్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈజ్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. అసలు మనకి ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటో ఈ సెషన్లో చూద్దామండి. ఎక్కువ మనకి ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అనే టర్మ్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూస్తామండి. అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ మీకు డెఫినేషన్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. విచ్ ద కంట్రోల్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ గివెన్ టు ఎ ఫ్రేమ్వర్క్ ఆర్ ఎ కంటైనర్ ప్రొవైడెడ్ బై ద ఫ్రేమ్వర్క్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. సో ఈ విధంగా మనం బుకిష్ డెఫినేషన్స్ మనం మాట్లాడుకుంటూ వీ డిడెంట్ గెట్ ద కాన్సెప్ట్, మనకి కాన్సెప్ట్ రాదు. సో మీకు జస్ట్ డెఫినేషన్ చెప్పాలి కాబట్టి చెప్పాను. సో ఇప్పుడు మనం ఆ యొక్క డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. మనము మన స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో మన అప్లికేషన్లో మనం క్రియేట్ చేసుకున్న క్లాస్ని కానీ కంట్రోల్ చేయమని, అంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయమని, ఆ ఆబ్జెక్ట్స్ని మేనేజ్ చేయమనే బాధ్యత మనం థర్డ్ పార్టీకి ఇచ్చామనుకోండి. సో ఆ థర్డ్ పార్టీ మనకి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో ఎవరు అవుతారండి? ఐఓసి కంటైనర్ అవుతారు. కంట్రోలర్ని మనం వేరే థర్డ్ పార్టీకి ఇస్తున్నాం కదా, సో దట్ ప్రాసెస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్ప్రింగ్ ఐఓసి అంటారు. ఆ యొక్క ప్రాసెస్ని మనం ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్మార్ట్ ఫోన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మార్ట్ ఫోన్లో రిమైండర్స్ పెట్టుకోవచ్చు, రైట్? సో అంటే మీరు ఒక వర్క్ ఉంది మీకు, సో ఆ యొక్క వర్క్కి మీరు రిమైండ్ చేయమని చెప్పి మీ యొక్క స్మార్ట్ ఫోన్ని ఆర్డర్ చేయొచ్చు, లేకపోతే మీ యొక్క వర్క్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బెస్ట్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కిడ్స్ ఉన్నారనుకోండి. సో వైల్ వీఆర్ ఇన్ హోమ్, మన ఇంట్లో ఉన్నంత వరకు కిడ్స్ని మనం కంట్రోల్ చేస్తాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆఫీస్ వర్క్ కానీ లేకపోతే బయటికి ఏదైనా పని మీద కానీ వెళ్ళామనుకోండి. సో మనం ఏం చేస్తాం, మన యొక్క అమ్మమ్మలు నాన్నమ్మలకి
ఆ యొక్క కంట్రోల్ ఏదైతే ఇప్పటివరకు మనం చూసామో ఆ కంట్రోల్ని అమ్మమ్మలకి నానమ్మలకి ట్రాన్స్ఫర్ చేసి మనం అంటే ఆ యొక్క ఇన్వర్షన్ అనేది ఇచ్చి మనం వెళ్తాం. ఇప్పుడు కంట్రోల్ అనేది ఎవరి మీద ఉంటుంది? కిడ్స్ యొక్క కంట్రోల్ మన యొక్క పెద్దవాళ్ళ మీద, అమ్మమ్మ నానమ్మ మీద ఉంటుంది. సో ఆ విధంగా మనం క్రియేట్ చేసుకున్న క్లాసెస్ని మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో స్ప్రింగ్ ఐఓసి కంట్రోలర్కి ఇస్తున్నాం అన్నమాట. ఓకే, అప్పుడు స్ప్రింగ్ ఐఓసి కంటైనర్ ఏం చేస్తుందంటే ఆ క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడం, ఆబ్జెక్ట్స్ని మేనేజ్ చేయడం, ఇదంతా కూడా ఐఓసి కంటైనర్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ అండ్ దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. సో ఇంకొంచెం ఇన్డెప్త్గా దీన్ని మనం మాట్లాడుకుందాం. సో మీకు ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ మనకి ఏం చేస్తుందంటే it will says I can create objects for you, I can manage your objects. సో నేను మీకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి పెడతాను అండ్ ఆ యొక్క ఆబ్జెక్ట్స్ని మేనేజ్ చేసి పెడతాను అని చెప్తుంది. సో ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటంటే మనకి కావాల్సిన ఆబ్జెక్ట్స్ని స్ప్రింగ్ ఎలా క్రియేట్ చేస్తుంది, అసలు ఎందుకు క్రియేట్ చేస్తుంది, మనకి ఏ ఆబ్జెక్ట్ అంటే ఏ క్లాస్ ఆబ్జెక్ట్ కావాలో స్ప్రింగ్కి ఎలా తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే యాజ్ ఎ డెవలపర్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ బిజినెస్ లాజిక్, నాట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ మేనేజింగ్ ద ఆబ్జెక్ట్స్. సో యాజ్ ఎ డెవలపర్గా మనం మన యొక్క బిజినెస్ లాజిక్ మీద, కోర్ డెవలప్మెంట్ మీద మన ఫోకస్ అంతా ప్లేస్ చేయాలండి. అంతేగాని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవడం, ఆబ్జెక్ట్స్ని మేనేజ్ చేసుకోవడం కూర్చుంటే ఇట్స్ అ కష్టం అవుతుంది, ఇట్స్ అ హార్డ్ థింగ్. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేస్తుంది. వీ జస్ట్ టేక్ దట్ ఆబ్జెక్ట్ అండ్ యూజ్ ఇట్, దట్స్ ఇట్, సరిపోతుంది. ఇప్పుడు స్ప్రింగ్ మనకి కావాల్సిన ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తుంది అండ్ ఎక్కడ మేనేజ్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో స్ప్రింగ్ జస్ట్ టెల్ us యూ హ్యావ్ ఏ కాన్ఫిగరేషన్ ఫైల్. సో మీకు ఇక్కడ ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది ఉంటుంది. సో ఆ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏ క్లాసెస్కి అయితే నీకు ఆబ్జెక్ట్స్ కావాలో ఆ క్లాసెస్ అన్నీ కూడా మెన్షన్ చేయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ కావాలి, క్లాస్ బి కావాలి, క్లాస్ సి కావాలి. సో ఐ విల్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దోస్ క్లాసెస్. సో ఆ క్లాసెస్కి నేను ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాను. ఓకే, అప్పుడు స్ప్రింగ్ ఏం చేస్తుందంటే స్ప్రింగ్ హ్యావ్ ఏ ఓన్ కంటైనర్, దట్ ఈజ్ ఐఓసి కంటైనర్. స్ప్రింగ్కి ఓన్ కంటైనర్ ఉంది, దట్ ఈజ్ ఐఓసి కంటైనర్ అండి. ఈ యొక్క స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది దేని మీద డిపెండ్ కాదు, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐఓసి కంటైనర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్వ్లెట్స్లో కానీ జేఎస్పి ప్రోగ్రామింగ్ రాసామనుకోండి, వీ నీడ్ టు డిప్లాయ్ దట్ ఇన్ ద టామ్ క్యాట్లో మనం డిప్లాయ్ చేసి ఆ యొక్క ప్రోగ్రామ్ని రన్ చేస్తాం. బట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ వెండర్స్ కానీ లేకపోతే థర్డ్ పార్టీస్ మీద ఆధారపడదు, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కంటైనర్. ఓకే, సో స్ప్రింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐఓసి కంటైనర్. ఇప్పుడు ఈ యొక్క ఐఓసి కంటైనర్ అనేది మీ కాన్ఫిగరేషన్ ఫైల్ని రీడ్ చేస్తుంది. ఓకే, సో ఇది మీ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ని రీడ్ చేస్తుంది. మీరు మెన్షన్ చేసిన అన్ని క్లాసెస్ యొక్క ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లాస్ ఏ ఆబ్జెక్ట్, క్లాస్ బి ఆబ్జెక్ట్, క్లాస్ సి ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా రీడ్ చేసి ఈ యొక్క ఐఓసి కంటైనర్లో ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తుంది, ఏకి, బికి, సికి. ఓకే, సో మీకు అన్ని క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. అండ్ ఆ ఆబ్జెక్ట్స్ని ఎక్కడ మేనేజ్ చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఐఓసి కంటైనర్లోనే మేనేజ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అ కాన్సెప్ట్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ కదండి. సో ఇక్కడ వరకు మీకు క్లియర్. సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే సార్ నాకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసింది అండ్ ఐఓసి కంటైనర్లో మేనేజ్ చేస్తుంది, బాగానే ఉంది. బట్ ఫర్ సపోజ్ ఐ జస్ట్ వాంట్ యూజ్ దట్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ నాకు కావాలి, హౌ టు గోయింగ్ టు యూజ్ దట్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఏ కావాలి. సో అలాంటప్పుడు నేను ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే స్ప్రింగ్ హ్యావ్ ఎ మెథడ్ ఫర్ అస్. సో ఆ మెథడ్ ఏంటంటే గెట్ బీన్. సో బీన్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, త్రూఅవుట్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. బీన్ అన్న ప్రతి చోట మీరు ఆబ్జెక్ట్ అని పెట్టుకోండి. ఓకే, సో గెట్ బీన్ అనే మెథడ్ ఏం చేస్తుంది, గెట్ ఆబ్జెక్ట్. ఇంటర్నల్గా చెప్పాలంటే గెట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ కావాలి విత్ ఇన్ ద పెరాన్సిస్ మెన్షన్ చేయండి. ఓకే, ఏ క్లాస్ ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి ఏ అని ఇచ్చాను. దెన్ ఇట్ విల్ గివ్స్ యూ ఆబ్జెక్ట్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బి క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ కావాలి. సో గెట్ బి ఇన్ విత్ ఇన్ ద పెరాన్సిస్ బి మెన్షన్ చేయండి. దెన్ యూ గెట్ బి ఆబ్జెక్ట్.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు సి కావాలి, సో విత్ ఇన్ ద పారాన్సిస్ సి మెన్షన్ చేయండి, దెన్ యూ గెట్ సి. సో ఈ విధంగా మనకి ఐఓసి కంటైనర్ అనేది ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది అండ్ మేనేజ్ చేస్తుంది. ఆ యొక్క ఆబ్జెక్ట్స్ మనం యూస్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ వాట్ హ్యాపెన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ ద ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. ఓకేనా, ఎవరన్నా మిమ్మల్ని ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అడిగితే ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ ఇట్ ఇస్ ద ఫైనల్ థింగ్. సో మిమ్మల్ని మళ్ళీ రివర్స్లో ఏమి క్వశ్చన్స్ కూడా అడగరు. అండ్ దిస్ ఈజ్ ద ఓన్లీ ఐఎమ్ టెలింగ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ స్ప్రింగ్ ఐఓసి. నేను స్ప్రింగ్ ఫండమెంటల్ సెషన్స్లో చెప్తున్నానండి. సో మీకు ఇంకా ఈ యొక్క ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ మీద, డిపెండెన్సీ ఇంజెక్షన్ మీద, సో మీకు ఇన్డెప్త్గా ప్రతి ఒక్క సెషన్కి మాడ్యూల్స్ ఉంటాయి. సో ఆ మాడ్యూల్స్లో నేను జస్ట్ ఐ గోయింగ్ టు టాక్ విత్ ద కోడింగ్, డీప్ డౌన్ టు ద కోడింగ్. మనం కోడింగ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటాం. ఓకే, ఐ హోప్ ఇప్పటి వరకు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ప్రతి పాయింట్ ఐ థింక్ ఇట్స్ అ క్లియర్. సో ఇంత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో ఏదైతే డెఫినేషన్ చూసామో ఒక్కసారి మళ్ళీ ఆ యొక్క డెఫినేషన్ చూద్దాం. సో ఆ డెఫినేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకే డెఫినేషన్ కరెక్టే, సో కాకపోతే మనకి ఇంత ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటే మనకు అర్థమవుతుంది. సో ఒక్కసారి డెఫినేషన్ చూద్దాం. చూడండి, విచ్ ద కంట్రోలర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ గివెన్ టు ఎ ఫ్రేమ్వర్క్ ఆర్ ఎ కంటైనర్ ప్రొవైడెడ్ బై ఏ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే డెఫినేషన్లో కంట్రోలర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసే బాధ్యత లేకపోతే ఆబ్జెక్ట్స్ని మేనేజ్ చేసే బాధ్యత కంట్రోలర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ ఎ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఆ యొక్క బాధ్యతను మనం వీఆర్ గివింగ్ టు ద ఫ్రేమ్వర్క్ అంటే ఆ యొక్క బాధ్యతను మనం ఫ్రేమ్వర్క్ ఇచ్చేస్తే ఆర్ ఫ్రేమ్వర్క్ యొక్క కంటైనర్కి ఇచ్చేస్తే దాన్నే మనం ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. సో డెఫినేషన్ సరిపోయింది. సో ఆ బాధ్యత ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ తీసుకుంటుంది, ఇంటర్నల్గా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యొక్క కంటైనర్ తీసుకుంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద డెఫినేషన్ అండి. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ అండ్ డెఫినేషన్ సరిపోయింది కాబట్టి ఇట్స్ క్లియర్. ఓకే, ఐ హోప్ వాట్ ఈజ్ స్ప్రింగ్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే రేపొద్దున మీరు ఇంటర్వ్యూస్లో కూడా నీట్గా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలరు. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈజ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి? డిపెండెన్సీ ఇంజెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇంజెక్టింగ్ ఏ డిపెండెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే, ఒక డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటంటే ఇంజెక్టింగ్ డిపెండెన్సీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే ఒక ఆబ్జెక్ట్కి కావాల్సిన డిపెండెన్సీస్ని కానీ మనం అవుట్ సైడ్ నుంచి ఇంజెక్ట్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ఏ వన్ రియల్ టైమ్ సినారియో. సో జస్ట్ టేక్ ఏ రియల్ టైమ్ సినారియో. ఒక రియల్ టైమ్ సినారియో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. సో ఆ పర్సన్కి మన కంపెనీలో ఒక ప్రాజెక్ట్ అనేది అసైన్ చేశారు. అంటే హీ నీడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి అంటే ఆ పర్సను దేని మీద డిపెండ్ అవుతాడు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆ పర్సన్కి ఒక నేమ్ అనేది, ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ థింగ్, హీ ఈజ్ డిపెండ్ అపాన్ హీజ్ స్కిల్స్. ఎందుకోసం అంటే మనకి ఒక ప్రాజెక్ట్ అసైన్ చేశారంటే ఖచ్చితంగా మనకి కొన్ని స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలి. సో కొన్ని స్కిల్స్ మీద డిపెండ్ అవుతాడు. అండ్ రెండోదిగా టీమ్, అంటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే తను ఒక్కడే కంప్లీట్ చేయలేదు, ఎవరైనా సరే. సో ఖచ్చితంగా టీమ్ మీద డిపెండ్ అవుతాడు. అండ్ తను అసలు కంపెనీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే హీ నీడ్ ఏ ఐడి కార్డ్. సో ఆ కంపెనీలో తను వర్క్ చేస్తున్నాడని ప్రూవ్ చేసుకోవాలి కదా, కంప్లీట్లో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలంటే, ఆ కంపెనీలో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలంటే సో హీ నీడ్ ఏ ఐడి కార్డ్. అండ్ దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లయింట్ లొకేషనో, ఏ ఫారిన్ కంట్రీస్, ఏ అబ్రాడ్ అనుకోండి. సో హీ నీడ్ టు విజిట్ ద క్లయింట్ లొకేషన్. సో దానికోసం తనకి పాస్పోర్ట్ కావాలి. అండ్ ఫైనల్గా హీ నీడ్ అమౌంట్ ఫ్రమ్ ద క్లయింట్. అంటే తను ఏదైతే
ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాడు. సో దానికి ఫండింగ్ అనేది జరగాలి ఫ్రమ్ క్లయింట్ సైడ్ నుంచి, అమౌంట్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతానే ఎవరైనా సరే ప్రాజెక్ట్ చేస్తారు. సో దీస్ ఆర్ ద డిపెండెన్సీస్. ఓకే, సో మనం ఈ రియల్ టైమ్ సినారియో తీసుకుంటే మనకి వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ మనకి ఇవన్నీ కూడా రిసెంబుల్స్, మనకి బయట ఏవైతే జరుగుతాయో అవన్నీ. ఓకే, మీకు రియల్ టైమ్ సినారియో ఇప్పుడు నీట్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మేక్ ఇట్ ఎస్ ఎ స్ప్రింగ్. సో ఇప్పుడు మనం స్ప్రింగ్ ప్రోగ్రామింగ్లోకి వచ్చేద్దాం. సో జస్ట్ సి. సో ఇప్పుడు మనకి పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ క్లాస్ పర్సన్, అండ్ తనకున్న నేమ్స్ అండ్ తనకున్న అడ్రస్ అవన్నీ కూడా ఒక నిమిషం ఫీల్డ్స్ కింద తీసుకోండి. అండ్ తను ఏదైతే స్కిల్స్ మీద డిపెండ్ అవుతున్నాడో ఆ స్కిల్స్ని క్లాస్ స్కిల్స్ కింద మార్చండి. అండ్ టీమ్, ఏదైతే టీమ్ ఉందో ఆ యొక్క టీమ్ మీద డిపెండ్ అవుతున్నాడు కదా, సో ఆ టీమ్ని క్లాస్ టీమ్ కింద మార్చండి. అండ్ ఈ యొక్క ఐడి కార్డు, పాస్పోర్ట్ నెంబరు అండ్ అమౌంట్ ఇవన్నీ కూడా నెంబర్స్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ టేక్ ఇట్ యాజ్ ఎ నెంబర్స్. ఓకే, నెంబర్ అండ్ నెంబర్ అండ్ నెంబర్. సో ఇక్కడ క్లాస్ పర్సన్ అనే వ్యక్తి ఈ యొక్క స్కిల్స్ మీద, టీమ్ మీద, ఐడి కార్డ్ లేకపోతే పాస్పోర్ట్ నెంబర్ అండ్ అమౌంట్ వీటన్నిటి మీద ఆధారపడుతున్నారు చూసారా. సో దీస్ బంచ్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ యాజ్ డిపెండెన్సీస్. ఈ యొక్క వేరియబుల్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం డిపెండెన్సీస్ అంటాం. సో ఇప్పుడు మనం క్లాస్ పర్సన్ అనే క్లాస్లో వీ కెన్ సీ స్ట్రింగ్ నేమ్, తన యొక్క నేమ్, అండ్ ఇంట్ తన యొక్క ఫోన్ నెంబర్, అండ్ దాని తర్వాత స్కిల్స్ ఎస్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ స్కిల్స్ అని చెప్పి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో మన ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేసి ఇనిషియలైజ్ చేసిన పని లేదు, జస్ట్ నేను పైలాగానే. సో మీకు స్ట్రింగ్ నేము అండ్ ఫోన్ నెంబర్ ఎలా అయితే ఇనిషియలైజ్ చేయలేదో ఇక్కడ ఆబ్జెక్ట్ని కూడా ఇనిషియలైజ్ చేయలేదు, జస్ట్ స్కిల్స్ ఎస్ అని తీసుకున్నాను. అండ్ టీమ్ టీ ఈక్వల్ టు న్యూ ఆఫ్ టీమ్ అని చెప్పి ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని జస్ట్ క్రియేట్ చేసుకున్నాం, ఐ డోంట్ వాంట్ బి ఇనిషియలైజ్, సో అందుకోసమే టీమ్ ఆఫ్ టీ అని ఇచ్చాను. అండ్ దాని తర్వాత మనకి ఫోన్ నెంబర్స్, ఐడి కార్డ్ నెంబర్, అండ్ దాని తర్వాత ఐడి కార్డ్ నెంబర్ కానీ, పాస్పోర్ట్ నెంబర్ కానీ, అండ్ అమౌంట్ ఇవన్నీ కూడా నెంబర్స్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ బి స్టోర్ ఇట్ ఇన్ ఏ అరే లిస్ట్. సో అవన్నీ కూడా ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంటీజర్ టైప్ అని తీసుకున్నాను. సో వేరియబుల్ వచ్చేసి నేను అసైన్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ నెంబర్ అని ప్లేస్ చేసుకున్నాను. ఓకే, సో ఈ క్లాస్ పర్సన్ అనే ఒక పర్సన్ క్లాస్లో మనకి వీ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి కదండి. సో ఈ వేరియబుల్స్ అన్నిటి మీద ఈ పర్సన్ అనే ఆయన డిపెండ్ అవుతున్నాడు. సో ఇక్కడ మీకు వాట్ ఈజ్ డిపెండెన్సీ అంటే ఎ బంచ్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ యాజ్ డిపెండెన్సీస్ అంటాం. ఓకే, సో ఇక క్లాస్ పర్సన్ అనే ఆయన ఈ యొక్క వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతున్నాడు. ఈ యొక్క వేరియబుల్స్ అన్నిటిని మనం ఏమైనా కాల్ చేస్తామంటే డిపెండెన్సీస్ అంటాం. ఓకే, సో రైట్ నౌ అవర్ క్లాస్ హ్యాస్ ఆల్ దీస్ డిపెండెన్సీస్. ఓకే, సో మన క్లాస్లో ఇవన్నీ కూడా డిపెండెన్సీస్గా ఉన్నాయి. సో ఇక్కడ మీరు పర్సన్ అన్న క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే వీ నీడ్ టు ఇనిషియలైజ్ ఆల్ ఆఫ్ దీస్ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్సన్ అనే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఈ యొక్క వేరియబుల్స్ అన్నిటిని కూడా మీరు ఇనిషియలైజ్ చేయాలి, వాల్యూస్ ఇవ్వాలి. సో ఏ విధంగా ఇవ్వాలో ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, మన యొక్క వేరియబుల్స్ అన్నిటికీ కూడా ఇక్కడ నేను వాల్యూస్ అనేది అసైన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాస్ ఆఫ్ పర్సన్ అన్నది ఉంది కదండి. సో ఇందులో మనకి వీ హ్యావ్ ఎ వేరియబుల్స్. సో ఇందులో మనకి వీ హ్యావ్ ఎ వేరియబుల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది వచ్చేసి స్ట్రింగ్ ఆఫ్ నేమ్. సో ఫస్ట్ దానికి ఐ జస్ట్ వాంట్ అసైన్ యాజ్ ఎ రాజేష్ అని చెప్పించాం. ఓకే, అండ్ దాని తర్వాత ఇంట్ ఆఫ్ ఫోన్ నెంబర్ కాబట్టి ఇంటీజర్ టైప్, అండ్ దీనికి మనం వీ జస్ట్ వాంట్ గివ్ ఇట్ యాజ్ ఎ 1 2 3 4 5 6. ఓకే, అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎ స్కిల్స్ ఎస్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ స్కిల్స్ అని చెప్పి మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. అండ్ అసైన్ టు ఎస్ అనే దానికి అసైన్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ టీ ఈక్వల్ టు న్యూ ఆఫ్ టీమ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి టీకి ఇక్కడ అసైన్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత అరే లిస్ట్.
సో అర్రే లిస్ట్ అండ్ ఇక్కడ మనకి ఇంటీజర్ టైప్. సో ఎందుకోసం అంటే నాకు అన్నీ కూడా నెంబర్సే కాబట్టి సో ఇంటీజర్ టైప్ని ఇక్కడ నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను క్రియేటింగ్ అర్రే లిస్ట్ ఆబ్జెక్ట్, ఇక్కడ అర్రే లిస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను. యూజ్ దిస్ రిఫరెన్స్, ఇక్కడ ఇంపార్టెంట్ నెంబర్స్ అండ్ రిఫరెన్స్ తీసుకుంటున్నాను. అండ్ యాడింగ్ దీస్ నెంబర్స్, న్యూ ఆఫ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అర్రే లిస్ట్ అని చెప్పి దీన్ని ఇంటీజర్ టైప్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ నేను జస్ట్ వాంట్ యాడ్ ఇంపార్టెంట్ నెంబర్స్ డాట్ యాడ్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క కంపెనీ ఐడి కార్డ్ నెంబర్ వచ్చేసి ఫ్రమ్ 1 2 3 5 6 7 ఏదో తీసుకోండి. అండ్ అదేవిధంగా మన యొక్క పాస్పోర్ట్ నెంబర్ వచ్చేసి డాట్ యాడ్ అని చెప్పి సమ్ 897321. ఓకే, సో ఈ విధంగా మనం వీ నీడ్ టు అసైన్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ. సో ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఈ విధంగా ఇనిషియలైజ్ చేయకపోతే మనం ఈ యొక్క పర్సన్ అనే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేమండి. సో మీరు ఈ పర్సన్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే వీ నీడ్ టు అసైన్ ఆల్ దీస్ వాల్యూస్. ఇక్కడ మీకు కనిపిస్తున్న వాల్యూస్ అన్నీ కూడా మీరు అసైన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇలా చేస్తే దాన్ని హార్డ్ కోడింగ్ అంటారు. హియర్ వీ హ్యావ్ ఎ గుడ్ న్యూస్, దట్ ఈజ్ వీ నో నీడ్ టు హార్డ్ కోడ్ ద వాల్యూస్. సో ఇక్కడ మనం వాల్యూస్ని హార్డ్ కోడ్ చేయాల్సిన పని లేదు. అండ్ వీ నో నీడ్ టు ఇనిషియలైజ్ ద వాల్యూస్, మనం వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయాల్సిన పని కూడా లేదు. సో ఇప్పుడు మనం ఈ పనిని చేయమని మనం వేరే వాళ్ళకి చెప్తామండి. హీ ఈజ్ గోయింగ్ టు ఇనిషియలైజ్, ఆయనే మనకి వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తాడు. హీ ఈజ్ గోయింగ్ టు ఇన్సెట్, హీ ఈజ్ గోయింగ్ టు ఇంజెక్ట్ ఆల్ దీస్ వాల్యూస్ టు దేర్ రెస్పెక్ట్ డిపెండెన్సీస్. ఈ వాల్యూస్ అన్నిటిని కూడా దాని యొక్క రెస్పెక్ట్ డిపెండెన్సీస్కి ఇంజెక్ట్ చేస్తాడు. సో ఆ పర్సన్ ఎవరో కాదు, స్ప్రింగే. ఓకే, స్ప్రింగ్ ఈజ్ గోయింగ్ టు ఇంజెక్ట్ ఆల్ అవర్ డిపెండెన్సీస్. ఓకే, స్ప్రింగే మన యొక్క అన్ని డిపెండెన్సీస్ అంటే మన యొక్క వాల్యూస్కి, మన యొక్క వేరియబుల్స్కి కావాల్సిన అన్ని వాల్యూస్ని కూడా స్ప్రింగే ఇంజెక్ట్ చేస్తుంది. సింపుల్గా డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏం చెప్పాలంటే, సో సింపుల్గా ఎవరైనా మీకు అడిగితే డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి అంటే మనం ఏం చెప్పాలంటే ఇంజెక్టింగ్ డిపెండెన్సీస్ బై యూజింగ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. అంటే మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకుని డిపెండెన్సీస్ని ఇంజెక్ట్ చేయడమే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఓకే, సో ఈ లైన్ కానీ మీరు డిఫైన్ చేశారంటే ఓకే మీకు అర్థమవుతుంది. బట్ అవతల వాళ్ళకి అర్థం కావాలంటే ఆ యొక్క ఇంజెక్ట్ చేసే డిపెండెన్సీస్ ఏంటి, స్ప్రింగ్ ఏ విధంగా ఇంజెక్ట్ చేస్తుంది అనేది కూడా మీకు చెప్పాలి. ఓకే, సో ఇంతకీ స్ప్రింగ్ ఏమి ఇంజెక్ట్ చేస్తుంది అండ్ ఎలా ఇంజెక్ట్ చేస్తుంది. ఓకే, సో అన్నది ఒకసారి చూద్దాం. ఇది ఎవరైతే ఆన్సర్ చేయగలుగుతారో దట్ ఈస్ ద కరెక్ట్ పాయింట్. ఎందుకోసమంటే మీరు స్ప్రింగ్ ఏ విధంగా ఇంజెక్ట్ చేస్తుంది, ఏం ఇంజెక్ట్ చేస్తుంది అన్నది మీకు తెలియకుండా మీరు డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇంజెక్టింగ్ డిపెండెన్సీస్ అని చెప్పేశారంటే సో దట్ ఈజ్ నాట్ మీనింగ్ఫుల్. సో మనకి స్ప్రింగ్ ఇంజెక్ట్ చేస్తుంది అన్న విషయం అయితే క్లారిటీ వచ్చింది. అసలు స్ప్రింగ్ ఏం ఇంజెక్ట్ చేస్తుంది అండ్ ఎలా ఇంజెక్ట్ చేస్తుంది అని తెలుసుకుంటే మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే కాన్సెప్ట్ని క్లోజ్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ సీ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ ఇమేజ్లో మీకు ఏం కనబడుతుందంటే క్లాస్ పర్సన్ అనే ఒక క్లాస్ ఉంది. సో ఇందులో మనకి ఇక్కడ వాల్యూస్ అన్నిటిని కూడా మన యొక్క వేరియబుల్స్, మన యొక్క డిపెండెన్సీస్ అన్నీ కూడా ఒక సైడ్ ఉన్నాయి అండ్ ఇక వాల్యూస్ అన్నీ కూడా ఒక సైడ్ ఉన్నాయి, రైట్. సో ఈ యొక్క డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మాత్రం మనం చెప్తే సరిపోతుందండి. సో ఈ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం వేరే ప్లేస్లో స్ప్రింగ్కి చెప్తాము. సో అవన్నీ కూడా మీరు ఇక్కడ హార్డ్ కోడ్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ యువర్ జాబ్. ఇవన్నీ కూడా హెయిర్ స్ప్రింగ్. సో నా యొక్క డిపెండెన్సీస్కి ఇవన్నీ కూడా ఈ వాల్యూస్ కావాలి. సో పర్టికులర్ నేమ్కి కానీ, పర్టికులర్ ఫోన్ నెంబర్కి కానీ, లేకపోతే స్కిల్స్ అనే ఆబ్జెక్ట్కి కానీ, టీమ్ అనే ఒక ఆబ్జెక్ట్ టీకి కానీ, లేకపోతే అరే లిస్ట్ ఇంపార్టెంట్ నెంబర్స్కి కానీ, సో వీటన్నిటికి కూడా ఈ వాల్యూస్ కావాలి అని చెప్తే స్ప్రింగ్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ డిపెండెన్సీస్కి ఈ పర్టికులర్ వాల్యూస్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఓకే, సో అది ఏ విధంగా మనం చెప్తామంటే బై యూజింగ్ సెట్టర్ ఇంజెక్షన్ అండ్ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్. సో సెట్టర్ ఇంజెక్షన్స్ అండ్ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్స్ యూజ్ చేసుకుని మనం ఆ యొక్క స్ప్రింగ్కి ఏ వాల్యూస్ని ఏ డిపెండెన్సీస్కి ఇంజెక్ట్ చేయాలో చెప్తాం. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న
person classలో we have a dependencies which have different type. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు ఉన్న డిపెండెన్సీస్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపెండెన్సీస్ అండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏవైతే డిపెండెన్సీస్ ఉన్నాయో స్ట్రింగ్ ఆఫ్ నేమ్ కానీ అండ్ ఇంట్ ఆఫ్ ఫోన్ నెంబర్, ఈ రెండు కూడా ఆర్ నౌన్ యాజ్ డిపెండెన్సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిటరల్స్. సో వీటిని మనం డిపెండెన్సీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిటరల్స్ అంటాం. అండ్ కమింగ్ టు ద స్కిల్స్ ఎస్ అండ్ టీమ్ టీ, సో ఇవి వచ్చేసి మనకి దీస్ ఆర్ నథింగ్ బట్ ఆఫ్ డిపెండెన్సీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్టివ్, అంటే ఆబ్జెక్టివ్ ఫామ్లో ఉన్నవి. అండ్ లాస్ట్లో ఉన్నవి ఇక అరై లిస్ట్ అనేది తీసుకున్నాం కదా, సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఆఫ్ డిపెండెన్సీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కలెక్షన్ ఫార్మేట్లో ఉన్నది. ఓకే, సో ఈ విధంగా మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది డిఫైన్ చేసుకుంటామండి. సో ఇది మీకు ఫండమెంటల్స్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్సైడ్, అంటే నేను ఆ యొక్క సెటర్ ఇంజెక్షన్స్ ఏంటి, లేకపోతే మన యొక్క కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్స్ ఏంటి, కోడింగ్ పార్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ చూపించట్లేదు. సో వెన్ ఐ మూవ్ టు ద మాడ్యూల్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే ఒక మాడ్యూల్ దగ్గరికి మనం మూవ్ అవుతాం, అక్కడ నేనే ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడతాను. సో ఇప్పటికైతే మీకు డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏం చెప్తారో ఒక్కసారి చెప్పండి. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇంజెక్టింగ్ డిపెండెన్సీస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ అవుట్సైడ్. అవుట్సైడ్ అంటే ఇది నథింగ్ బట్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ దగ్గర నుంచి మనకి మన ఆబ్జెక్ట్కి కావాల్సిన వాల్యూస్ని కానీ, మన ఆబ్జెక్ట్కి కావాల్సిన ఇనిషియలైజింగ్ వాల్యూస్ని కానీ, మనకు ఆబ్జెక్ట్ అంటే మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్న డిపెండెన్సీస్కి కావాల్సిన వాల్యూస్ని కానీ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కానీ ఇంజెక్ట్ చేస్తే దెన్ దట్ ప్రాసెస్ ఈజ్ నౌన్ యాజ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈజ్ లూజ్ కప్లింగ్. సో లూజ్ కప్లింగ్ అంటే ఏంటి? స్ప్రింగ్ క్లాస్ or an object does not depend on another class, then that classes are called as loosely coupled classes. సో మన యొక్క క్లాస్ కానీ లేకపోతే మన క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్ కానీ డస్ నాట్ డిపెండ్ ఆన్ అనదర్ క్లాస్, వేరే క్లాస్ మీద డిపెండ్ కాకపోతే దెన్ దట్ క్లాసెస్ ఆర్ కాల్డ్ యాజ్ అ లూజ్లీ కపుల్డ్ అంటాం. ఓకే, సో ఇంకొక వర్డ్లో ఇంకొక వేరే విధంగా చెప్పాలంటే ద లూజ్లీ కప్లింగ్ మీన్స్ దట్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ఇండిపెండెంట్, అంటే మన యొక్క క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్ ఇండిపెండెంట్గా ఉన్నాయి. ఓకే, ఏ లూజ్లీ కపుల్డ్ క్లాస్ ఇంక్రీజెస్ రీయూజబిలిటీ అనేది పెంచుతుంది అండ్ మనకి డిపెండెన్సీ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఓకే, సో లూజ్లీ కప్లింగ్ వల్ల ఇది మనకి అడ్వాంటేజ్. అండ్ ఈ యొక్క లూజ్లీ కప్లింగ్ మనం ఇంకొక విధంగా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. వెన్ మోడిఫికేషన్స్ డన్ ఇన్ సూపర్ క్లాస్ does not demands modifications in the caller class is also called as loosely coupling. అంటే మన యొక్క సూపర్ క్లాస్లో ఏదైనా చేంజెస్ చేసామనుకోండి, దాని యొక్క చేంజెస్ వల్ల మన యొక్క కాలర్ క్లాస్లో ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, దెన్ దట్ ఈస్ కాల్డ్ ద లూజ్లీ కపుల్. అంటే ఆ రెండు కూడా ఇంటర్లింక్ అవ్వలేదు, అంటే టైట్లీ కపుల్ కాలేదు, లూజ్లీ కపుల్ ఉన్నాయి. అందుకోసమే ఒకదాని మీద ఒకటి ఆధారపడలేదు కాబట్టి ఒక దాంట్లో చేంజెస్ చేసినా వేరే దాంట్లో మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద లూజ్ కప్లింగ్. సో ఈ యొక్క లూజ్ కప్లింగ్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, సో లూజ్ కప్లింగ్ మీన్స్ ఇట్ విల్ రెడ్యూసెస్ ద డిపెండెన్సీస్ ఆఫ్ ద క్లాస్, అంటే మనం ఒక క్లాస్ మీద ఒకటి ఆధారపడే డిపెండెన్సీ అనేది రెడ్యూస్ చేస్తుంది. అండ్ లూజ్ కప్లింగ్ అనేది ఇట్ విల్ ప్రమోట్స్ ద గ్రేట్ రీయూజబిలిటీ, అంటే మనం ఒకసారి యూస్ చేసుకున్న క్లాస్ని మనం మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు అండ్ మనకి మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఫ్రమ్ ద లూజ్లీ కప్లింగ్. అండ్ ఇంకొక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. సో బిఫోర్ ఐ గోయింగ్ టు ఎగ్జాంపుల్, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది టైట్ కప్లింగ్ని అవాయిడ్ చేయడానికి అండ్ లూజ్ కప్లింగ్ని అచీవ్ చేయడానికి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఇంటర్నల్గా యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. So Spring Framework uses dependency injection mechanism through the help of POSO and POSO model.
through dependency injection it's possible to achieve the loose coupling. So dependency injection concept ని బేస్ చేసుకునే మనకి loose coupling అనేది అచీవ్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ఎగ్జాంపుల్. సో మనం లాస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకున్నామో సేమ్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద ట్రావెలర్ క్లాస్ అండ్ ఇప్పుడు మనకి లాస్ట్లో మనకి కార్ అనేది టైట్లీ కపుల్డ్ అయింది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ద లూజ్ కప్లింగ్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ ట్రావెలర్ అండ్ కార్, మనకి కార్ కావచ్చు లేకపోతే బైక్ కావచ్చు బస్ కావచ్చు. సో మనం లూజ్ కప్లింగ్ అనేది అచీవ్ చేయాలంటే వీ నీడ్ టు రైట్ ద ప్రోగ్రామ్ లైక్ దిస్. ఓకే, సో మన యొక్క ట్రావెలర్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ ఇక్కడ నేను రాసుకున్నాను. ఓకే, అక్కడ రాసుకున్న తర్వాత మనం రాస్తున్న బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద ఇంటర్ఫేస్. సో ఇక్కడ చూడండి, నేను వెహికల్ అనే ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాను. ఓకే, సో వెహికల్ అనే ఇంటర్ఫేస్ తీసుకున్నాను అండ్ దాని తర్వాత నాకు కావాల్సిన క్లాస్ కార్ అని చెప్పి ఇంప్లిమెంట్ వెహికల్. ఓకే, సో ఇప్పుడు నా క్లాస్ని దేన్ని ఇంప్లిమెంట్ చేస్తుందండి, వెహికల్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. అండ్ మనకి కార్ క్లాస్లో నేను సింపుల్గా పబ్లిక్ వాయిడ్ ఆఫ్ మూవ్ అని చెప్పి మనం ఒక మెథడ్ అనేది రాసుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ మై కార్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బైక్ మీద పోవాలి. సో అప్పుడు నేను క్లాస్ బైక్ అని చెప్పి అగైన్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద ఇంటర్ఫేస్. ఇక్కడ కూడా మనం ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో పబ్లిక్ వాయిడ్ మూవ్ అని చెప్పి ఈ లోపల కూడా మనం వీ జస్ట్ వాంట్ టు టేక్ ద మెథడ్. సో బైక్లో కూడా మనం మెథడ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బస్ అయితే బస్ కూడా సేమ్ క్లాస్ బస్ ఇంప్లిమెంట్స్ వెహికల్స్ అండ్ విత్ ఇన్ ద పారాన్సిస్ మనం పబ్లిక్ వాయిడ్ అని చెప్పి మూవ్ అని చెప్పి ఒక మెథడ్ తీసుకుంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ఇప్పుడు మనకి స్ప్రింగ్ కంటైనర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఇంజెక్ట్ ద కార్ ఆబ్జెక్ట్. మనకి కార్ ఆబ్జెక్ట్ కావాలంటే కార్ ఆబ్జెక్ట్, ఆర్ బైక్ ఆబ్జెక్ట్ అంటే బైక్ ఆబ్జెక్ట్, లేకపోతే బస్ ఆబ్జెక్ట్ అయితే బస్ ఆబ్జెక్ట్ని మన యొక్క ట్రావెలర్ అనే యొక్క క్లాస్ ఉంది కదా, సో ఇక్కడికి ఇంజెక్ట్ చేస్తుంది బై కాలింగ్. ఎలా ఇంజెక్ట్ చేస్తుంది అంటే బై కాలింగ్ ద ఈ యొక్క సెట్టర్ మెథడ్ని కాల్ చేయడం ద్వారా ఇంజెక్ట్ చేస్తుంది. సో if a car object is replaced with the bike, then no changes are required in the traveler class. For example, మీకు ఇక్కడ నేను ఫస్ట్ కార్లో పోతున్నా అండి. సో ఫస్ట్ మనం కార్ క్లాస్లో పోతున్నాం అనుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ వాయిడ్ స్టార్ట్ జర్నీ. ఓకే, సో ఇక్కడ మన జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో వీ నీడ్ టు కాల్ ద సెట్టర్. సో మన యొక్క సెట్టర్ మెథడ్ కాల్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఈ యొక్క స్టార్ట్ జర్నీ అనేది మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ మెథడ్ కాల్ వచ్చినప్పుడు ఇట్ విల్ నీడ్ టు హిట్ ద మనకి ఇంటర్ఫేస్ని హిట్ చేస్తుంది. సో ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఇంటర్ఫేస్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంటర్ఫేస్ వెహికల్ ఉంది అండ్ ఇంటర్ఫేస్ వెహికల్లో వీ హ్యావ్ ఏ మెథడ్. ఏ మెథడ్ ఉంది, మూవ్ అనే మెథడ్ ఉంది. బట్ ఆ యొక్క మెథడ్కి మనం వీ డిడ్ంట్ రైట్ ఎనీ కోడింగ్. అక్కడ మనం ఆ యొక్క మెథడ్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఆ యొక్క మెథడ్ మనం ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి దాని యొక్క కాల్ ఎక్కడి నుంచి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామంటే వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఫ్రమ్ ద కార్ క్లాస్. సో ఇక కార్ క్లాస్లో ఏదైతే ఉందో ఆ ఇంప్లిమెంటేషన్ తీసుకుని కార్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపొద్దున బైక్లో పోతున్నారు. సో సేమ్ స్టార్ట్ జర్నీ మీ యొక్క సెట్టర్ మెథడ్ని కాల్ చేయగానే మీ యొక్క జర్నీ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ జర్నీ అని చెప్పి మీరు ఇంటర్నల్గా v.move అనేది ఉంది. సో v.move అనేది మీకు కాల్ అవ్వగానే ఇంటర్ఫేస్ దగ్గరికి వెళ్తుంది. సో ఇంటర్ఫేస్ దగ్గరికి రాగానే ఇంటర్ఫేస్లో మీకు ఓన్లీ మెథడ్ కాల్ ఉంది. మెథడ్ని మీరు డిఫైన్ చేసుకున్నారు. బట్ మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది, మీరు ఇప్పుడు బైక్లో పోతున్నారు కాబట్టి ఇక్కడ ఉంది. సో మీకు బైక్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన కోడ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో అనుకోండి, సేమ్ మీకు ఇక్కడ వరకు వస్తుంది అండ్ మీ యొక్క ట్రావెల్ క్లాస్లో మీకు మీ యొక్క సెట్టర్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. మీ జర్నీ అనే మెథడ్ మీ యొక్క స్టార్ట్ జర్నీ అనే మెథడ్ కాల్ అవుతుంది అండ్ మీ యొక్క v.move అనే మెథడ్ ఇంటర్నల్గా కాల్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు యొక్క v.move అనే దాంట్లో మీకు ఇంటర్ఫేస్లో మీకు మెథడ్ ఉందే తప్ప ఇంప్లిమెంటేషన్ లేదు. మీకు ఇంప్లిమెంటేషన్ ఎక్కడ దొరుకుతుంది, బస్ క్లాస్లో దొరుకుతుంది. సో క్లాస్ ఆఫ్ బస్ ఇంప్లిమెంట్స్ వెహికల్ అని రాశారు కాబట్టి మీకు ఈ యొక్క మెథడ్ మూవ్ అనే మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు మీకు బస్సులో ఉంది. సో ఇక్కడ బస్ అనే మెథడ్లో ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో అది తీసుకొని స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం చేంజెస్ చేస్తున్నాం. అంటే ఎవ్రీ టైమ్ యూ ఆర్ చేంజింగ్ ద వెహికల్. సో మన యొక్క వెహికల్ని మారుస్తాను. అయినప్పటికీ కూడా మనం మన యొక్క ట్రావెలర్ క్లాస్లో ఏమైనా చేంజెస్ చేసామండి, ఇప్పటి వరకు ఒక్క చేంజ్ కూడా చేయలేదు. సో
ఇక్కడ మనకి ఎందుకోసం చేయలేదంటే బికాస్ దీస్ క్లాసెస్ ఆర్ లూజ్లీ కపుల్డ్. ఒక క్లాసు ఇంకొక క్లాసు లూజ్లీ కపుల్గా ఉన్నాయి కాబట్టి వీ డోంట్ నీడ్ టు చేంజ్ ఎనీ చేంజెస్, మనం ఎటువంటి చేంజెస్ కూడా చేయక్కర్లేదండి. ఓకే, సో మీ అందరికీ ఇంకొక డౌట్ మేబీ ఉండిపోవచ్చు. సో మీకు సెక్టర్ మెథడ్ ఇక్కడ కాల్ అవుతుంది అని చెప్పారు కదా సార్, అది ఏ విధంగా కాల్ అవుతుంది అంటే అది మనం కాన్ఫిగరేషన్లో చెప్పుకుంటామండి, కాన్ఫిగ్ ఫైల్స్లో. సో సెక్టర్ మెథడ్ని కాల్ చేయని చెప్పి. ఓకే, అది ఏ విధంగా చేయాలి ఏంటి అన్నది నేను అప్కమింగ్ సెషన్స్లో ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నో నీడ్ టు వరీ అబౌట్ దోస్ థింగ్స్. ఇంటర్నల్ కోడింగ్ పార్ట్లో అయితే నేను ఇన్ డెప్త్గా ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మాడ్యూల్లోకి వెళ్ళినప్పుడు నేను ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో టైట్లీ కప్లింగ్ అంటే ఏంటి, లూజ్లీ కప్లింగ్ అంటే ఏంటి మీకు క్లియర్గా నీట్గా అర్థమైందో లేదో ఒకసారి చెప్పండి. సో ఇంకా క్లియర్గా కావాలంటే మొత్తం ఈ కోడింగ్ అంతా కూడా మనం ఒక సింగిల్ పేజ్లో తీసుకుంటే, సో ఇక్కడ మనకి మన యొక్క ట్రావెలర్ క్లాస్ అనేది ఈ విధంగా ఉంటుంది, అండ్ మన యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది, అండ్ మన యొక్క కార్ క్లాస్ విత్ ఇంప్లిమెంటింగ్ మన యొక్క వెహికల్ ఇంప్లిమెంట్ చేస్తుంది, అండ్ బైక్ క్లాస్ విత్ ఇంప్లిమెంటింగ్ మన యొక్క వెహికల్ ఇంప్లిమెంట్ చేస్తుంది, అండ్ బస్ క్లాస్ మన యొక్క వెహికల్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క జర్నీ స్టార్ట్ చేశారు, సో ఇట్ హ్యాస్ టు బి గో టు ద ఇంటర్ఫేస్కి వెళ్తుంది, అండ్ మీరు బైక్ అనుకోండి, సో బైక్ దగ్గరికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ అనుకోండి, కార్ దగ్గరికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ అనుకోండి, బైక్ దగ్గరికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సు అనుకోండి, బస్ దగ్గరికి వెళ్తుంది. అంతేకాని మీరు ఎటువంటి చేంజెస్ కూడా మన యొక్క ట్రావెల్ క్లాస్లో చేయాల్సిన పని లేదు. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈజ్ ఆటో వైరింగ్. ఆటో వైరింగ్ అంటే ఏంటి చూద్దాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్. సో మీకు ఫండమెంటల్స్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనే మాడ్యూల్ ఉన్నారు కాబట్టి మీకు వాట్ ఈజ్ ఆటో వైరింగ్ అనేది ఇక్కడ డిస్కస్ చేసి మనం వీ విల్ క్లోజ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది మనం ఈ యొక్క మాడ్యూల్ అనేది క్లోజ్ చేస్తాం. ఈ యొక్క మాడ్యూల్లో నేను ఏవేవైతే డిస్కస్ చేశానో ఇవన్నీ కూడా మళ్ళీ మీకు సెపరేట్గా మళ్ళీ ఒక్కొక్క మాడ్యూల్గా వస్తాయండి. ఓకే, సో దట్ ఈస్ ద క్లియర్ కట్ పాయింట్. సో అసలు ఆటో వైరింగ్ అంటే ఏంటంటే, ఆటో వైరింగ్ మీన్స్ ఇంజెక్టింగ్ ద ఆబ్జెక్ట్ డిపెండెన్సీస్ ఆటోమేటికలీ. అంటే మన యొక్క ఆబ్జెక్ట్కి కావాల్సిన డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఆటోమేటిక్గా కానీ ప్రొవైడ్ చేస్తే దెన్ దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఆటో వైరింగ్ అంటాం. సో బై డిఫాల్ట్గా ఈ యొక్క ఆటో వైరింగ్ అనేది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో డిజేబుల్డ్గా ఉంటుందండి. వీ నీడ్ టు ఎనేబుల్ దట్. ఓకే, మనం డిఫరెంట్ ప్రాసెస్ అనేవి యూజ్ చేసి మనం దాన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆటో వైరింగ్ కెన్ నాట్ బి యూజ్డ్ టు ఇంజెక్ట్ ప్రిమిటివ్ అండ్ స్ట్రింగ్ వాల్యూస్. మన యొక్క ఆటో వైరింగ్ అనే కాన్సెప్ట్ని ప్రిమిటివ్ టైప్స్కి అండ్ స్ట్రింగ్ వాల్యూస్కి మనం అప్లై చేయలేము. ఓకే, ఆటో వైరింగ్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ టు ఆబ్జెక్ట్ టైప్. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ దాని తర్వాత ఆటో వైరింగ్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఎయిదర్ బై యూజింగ్ ఆటో వైరింగ్ అనే ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేసి బై యూజింగ్ XML ఫార్మాట్లో మనం యూజ్ చేయొచ్చు. బై యూజింగ్ ద బీన్ ట్యాగ్, వీఆర్ రెఫరింగ్ ద బీన్ ట్యాగ్ని రెఫర్ చేసి XML ఫార్మాట్లో అయినా సరే మనం ఆటో వైరింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆర్ బై యూజింగ్ సింప్లీ @auto_wired అని చెప్పి annotation అని యూజ్ చేసి మనం ఈ యొక్క ఆటో వైరింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ఏ రియల్ టైమ్ సినారియో. సో ఇక్కడ మీరు చూడండి, ఒక రియల్ టైమ్ సినారియో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ అనే క్లాస్ ఉంది అండ్ బి అనే క్లాస్ ఉంది. సో ఇప్పుడు మీకు ఏ అనే క్లాస్కి బి అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్ కావాలి. ఓకే, సో దట్ ఈస్ ద డిపెండెన్సీ. ఏ అనే క్లాసు ఫర్దర్గా దాని యొక్క ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి బి అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయింది. ఓకే, సో ఇలాంటి సినారియోస్లో మనం ఆబ్జెక్ట్ డిపెండెన్సీ అనేది యూస్ చేస్తాం. సో రెగ్యులర్గా మాన్యువల్గా చేస్తే దట్ విల్ బి వన్ వే, దాన్ని మనం మాన్యువల్గా చేసుకుంటే ఇట్ విల్ బి వన్ వే అండి. సో బై యూజింగ్ ద బీన్ ట్యాగ్ మనం రిఫర్ అనేది యూస్ చేసి విత్ ఇన్ ద బీన్ ట్యాగ్ మనం సో ఎక్కడికైతే మన యొక్క ఆబ్జెక్ట్ డిపెండెన్సీ మనం ఇంజెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో అదంతా కూడా మనం బీన్ ట్యాగ్లో చెప్తాము. సో దాన్ని బట్టి మనకి
ఈ యొక్క ఆబ్జెక్ట్ అంతా కూడా మన యొక్క డిపెండెన్సీలో ఇంజెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ మాన్యువల్ థింగ్ దట్ ఈస్ డన్ బై ప్రోగ్రామర్. సో అది మనం మాన్యువల్గా యాజ్ అ ప్రోగ్రామర్గా మనం చేసేది. బట్ అలా కాకుండా ఆటోమేటిక్గా మన యొక్క క్లాస్ యొక్క డిపెండెన్సీస్ కానీ ఇంజెక్ట్ అయితే, అంటే మన యొక్క క్లాస్ యొక్క ఆబ్జెక్ట్కి, అంటే మనకు కావాల్సిన ఆబ్జెక్ట్కి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఇంజెక్ట్ అయితే దెన్ దట్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ ఆటో వైరింగ్ అంట. ఓకే, సో దట్ ఈజ్ ఆటో వైరింగ్. అది ఆటోమేటిక్గా ఏ విధంగా జరుగుతుందంటే బై యూజింగ్ 2 ways. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో మనం ఆటో వైరింగ్ అనేది 2 రకాలుగా అప్లికబుల్ చేయొచ్చు, 2 రకాలుగా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ది వచ్చేసి బై యూజింగ్ XML. ఓకే, సో XML కానీ మీరు యూస్ చేసుకుంటే వీ నీడ్ టు ఫాలో ద మోడ్స్ అని. ఓకే, సో స్టార్టింగ్ అసలు మీకు వీ డోంట్ హ్యావ్ ఎనీ మోడ్, మనకి ఏ మోడ్ ఉండదు బై డిఫాల్ట్గా. సో దాన్ని మనం నో మోడ్ అంటాం. దాని తర్వాత బై యూజింగ్ బై టైప్, అండ్ దాని తర్వాత బై యూజింగ్ కన్స్ట్రక్టర్. సో ఈ యొక్క 4 మోడ్స్ యూస్ చేసి మనం ఆటో వైరింగ్ అనేది XML ఫార్మెట్లో యూస్ చేసుకోవచ్చు. సో నాకు XML ఫార్మెట్ కాదు, నేను యానిటేషన్ యూస్ చేసుకుంటానంటే వీ విల్ గో విత్ ద యానిటేషన్. సో సింపుల్గా మనం @AutoWide అనే యానిటేషన్ యూస్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఆ యొక్క క్లాసుకు కావాల్సిన ఏదైతే క్లాస్ మీద మీరు యొక్క యానిటేషన్ యూస్ చేశారో, ఓకే ఈ యొక్క క్లాస్కి ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా కావాలి అని చెప్పి స్ప్రింగ్ కంటైనర్ అండర్స్టాండ్ చేసుకుని ఆ యొక్క క్లాస్కి డిపెండెన్సీస్ అనేది కూడా ఇంజెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఏ విధంగా ఇంజెక్ట్ చేస్తుంది అన్నది మనం నెక్స్ట్ ఐ విల్ గో విత్ ద ఆటో వైరింగ్ అనే మాడ్యూల్లో ఇన్ డెప్త్గా మాట్లాడదామండి. ఓకే, సో నౌ దిస్ ఈజ్ అబౌట్ ద ఆటో వైరింగ్. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ వీ హ్యావ్ విత్ ఆటో వైరింగ్. సో ఆటో వైరింగ్లో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ యొక్క డిపెండెన్సీస్ ఆటోమేటిక్గా ఇంజెక్ట్ అయితే, సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. సో బికాస్ ఆఫ్ దట్ మనం కోడింగ్ అనేది కూడా చాలా తక్కువ రాయొచ్చు. సో దీనివల్ల డెవలపర్కి బర్డెన్ అనేది తగ్గుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్, కంట్రోలర్కి ఈ యొక్క ఆటో వైరింగ్ వల్ల ఏంటంటే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా డిపెండెన్సీస్, అంటే మనకి ఆబ్జెక్ట్కి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఆటోమేటిక్గా ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి కంట్రోల్ అనేది కొంచెం తగ్గుతుంది ప్రోగ్రామర్కి. అండ్ ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ద ప్రిమిటివ్స్ అండ్ స్ట్రింగ్ వాల్యూస్. సో ఈ యొక్క ఆటో వైరింగ్ అనే కాన్సెప్ట్ మనం ప్రిమిటివ్స్కి స్ట్రింగ్స్కి అప్లికబుల్ చేయలేము, ఓన్లీ ఆబ్జెక్ట్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ కూడా ఆటో వైరింగ్లో మనకి డిసడ్వాంటేజ్ అండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆటో వైరింగ్. సో రిమైనింగ్ ఇన్ డెప్త్ అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్, ఈ మోడ్స్ అన్నీ కూడా, అండ్ ఈ మోడ్స్లో ఉన్న బై నేమ్, బై టైప్, కన్స్ట్రక్టర్ అండ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్స్, ఇవన్నీ కూడా నేను ఐ విల్ డిస్కస్ ఇన్ ద మాడ్యూల్ అండి. ఎందుకోసం అంటే మీకు ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మాడ్యూల్లో ఇక్కడ ఇన్ డెప్త్గా చెప్తాను అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఐ విల్ గో డీప్ డౌన్ అని. ప్రతిదీ కూడా నేను ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. సో మీకు అసలు ప్రోగ్రామింగ్ టచ్ చేయలేదు ఇప్పుడు దాకా, అసలు మనం ఒక ప్రోగ్రామింగ్ కూడా రాయలేదు. సో అలాంటప్పుడు నేను డైరెక్ట్గా ప్రోగ్రామింగ్ తీసుకెళ్ళి ఈ విధంగా ఉంటుంది అని చెప్తే దట్స్ నాట్ కరెక్ట్. సో మీకు ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ అనేది అర్థం కావాలి, అండ్ దాని తర్వాత నేను ఐ విల్ గో విత్ ద యానిటేషన్స్. సో ఆ తర్వాత నేను ఐ విల్ టేక్ యూ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్. అసలు డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి, మనం డీప్ డౌన్గా వెళ్తాం. ఐఓసి కంటైనర్ అంటే ఏంటి, మనం డీప్ డౌన్గా వెళ్తాం. అండ్ ఆటో వైరింగ్ అంటే ఏంటి, మనం డీప్ డౌన్కి వెళ్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఫండమెంటల్స్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో ఏదైతే చూసారో అవన్నీ కూడా మనం సెపరేట్గా ఒక్కొక్క మాడ్యూల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ guys in the next session. Till then, have a great day. Bye bye. Hi friends, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ స్టెప్స్. అంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలి అన్నదానికి ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ అనేవి ఈ యొక్క సెషన్లో చూడబోతున్నాం. సో మీకు ప్రోగ్రామింగ్ అనేది ఈ యొక్క మాడ్యూల్లో ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను మాట్లాడబోయే అప్కమింగ్ సెషన్స్ అన్నీ కూడా ఐ విల్ డిస్కస్ విత్ ద ప్రోగ్రామ్స్. సో మీకు డిపెండెన్సీ ఇంజెక్షన్ అయినా, లేకపోతే ఐఓసి కంటైనర్ అయినా, లేకపోతే యానోటేషన్స్ అయినా, లేకపోతే ఆటో వైరింగ్ అయినా సరే, ఏ కాన్సెప్ట్స్ అయినా సరే నేను ఇంకా డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేది ఇంకా ఉండదు. సో ఇన్ డెప్త్గా మనం ప్రోగ్రామింగ్తోనే మాట్లాడుకుంటాం. సో మీరు అలా నేర్చుకుంటేనే దట్ విల్ బి బెనిఫిట్, దానివల్ల ఉపయోగం ఉంటుంది తప్ప మళ్ళీ మీరు డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా డిస్కస్ చేసే పని లేదు. ఎందుకోసం అంటే నేను ఫండమెంటల్స్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనే మాడ్యూల్లో మీకు ప్రతి ఒక్కటి కూడా చెప్పేసా.
సో ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి కూడా ప్రోగ్రామింగ్ని ఇంక్లూడ్ చేసి మాట్లాడుకోవాలి. సో మీకు అలా ప్రోగ్రామింగ్ని ఇంక్లూడ్ చేసి మనం మాట్లాడుకోవాలంటే వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రోగ్రామ్. సో మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది కొంచెమైనా సరే ఉండాలి. అందుకోసం ఇక్కడ మీకు ఈ మాడ్యూల్లో ఫస్ట్ మనం వీఆర్ గోయింగ్ టు సీ ద అసలు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ మనం ఏ విధంగా రాసుకోవాలి, అండ్ దాని తర్వాత ఒక ప్రోగ్రామ్ XMLతో ఏ విధంగా రాసుకోవాలి, ఈ రెండు కూడా చెప్తాను. అండ్ దాని తర్వాత మనం వీ విల్ గో విత్ ద రిమైనింగ్ టాపిక్స్. మన రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో అండ్ మీకు స్ప్రింగ్ ప్రోగ్రామింగ్ అది ఐడియా ఉంటుంది కాబట్టి వీ విల్ హ్యాపీలీ మూవ్ విత్ ద కాన్సెప్ట్స్. మనం కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రోగ్రామింగ్తో నేర్చుకోవచ్చు. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్స్. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలంటే వీ నీడ్ టు ఫాలో ద 10 ఇంప్లిమెంటేషన్ స్టెప్స్. సో ఈ యొక్క 10 ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ కూడా మీకు అర్థం అవడం కోసం నేను స్ప్లిట్ చేశానండి. సో డోంట్ ఫీల్ దట్ ఇప్పుడు 10 ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ అంటే చాలా హార్డ్ ఉంటుందని అనుకోవద్దు. మీకు అర్థం అవడం కోసం, అంటే మీకు అసలు ప్రోగ్రామింగ్ అనేది ఇంత ఈజీయా అనేటట్టు ఈ యొక్క స్టెప్స్ అనేవి నేను స్ప్లిట్ చేశాను. సో డోంట్ వరీ అబౌట్ ద 10 స్టెప్స్. 10 స్టెప్స్ అంటే మీరు జస్ట్ 5 మినిట్స్లో రాసేయచ్చు ఈ ప్రోగ్రామ్. ఓకే, సో అంత సింపుల్గా ఉంటుంది. సో లెట్స్ సీ ద ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ వరకు ఈ సెషన్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం వీ విల్ గో విత్ ద ఎక్లిప్స్లోకి వెళ్ళి ప్రోగ్రామింగ్ అనేది చేద్దాం. ఓకే, సో లెట్స్ సీ ద ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వీ నీడ్ టు క్రియేట్ ద ప్యాకేజ్. మనం ఏదైతే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళి మనం వీ విల్ క్రియేట్ ద ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ స్టెప్ 2లో వీ నీడ్ టు క్రియేట్ ఏ న్యూ క్లాస్. ఒక కొత్త క్లాస్ని మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ స్టెప్ 3లో వీ నీడ్ టు రైట్ ఏ సింపుల్ మెథడ్ ఇన్ దట్ క్లాస్. ఆ క్లాస్లో ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద కోర్ ఫంక్షనాలిటీ. ఆ క్లాస్ చేయాల్సిన పనులన్నీ కూడా మనం ఆ మెథడ్లో పెట్టుకుంటాం. అండ్ కమింగ్ టు ద స్టెప్ 4, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ క్లాస్ విచ్ కంటైన్స్ ఏ మెయిన్ మెథడ్. సో మనం ఇంకొక క్లాస్ని క్రియేట్ చేసుకుంటాం. దాంట్లో మనకి మెయిన్ మెథడ్ అనేది ఉంటుంది. ఎందుకోసం అంటే మన యొక్క స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, మన యొక్క స్ప్రింగ్ కంటైనర్, మన యొక్క ప్రాజెక్ట్ని, మన యొక్క క్లాస్ని, లేకపోతే మన యొక్క ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు మెయిన్ మెథడ్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుని అక్కడి నుంచి మన యొక్క ప్రాజెక్ట్ అనేది రన్ చేస్తుంది. సో దానికోసం వీఆర్ గోయింగ్ టు గివ్ ద మెయిన్ మెథడ్ ఇన్ దట్ క్లాస్. ఇంకొక క్లాస్ అనేది క్రియేట్ చేసి అందులో మనం మెయిన్ మెథడ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అక్కడి నుంచి మన ప్రోగ్రామింగ్ అనేది రన్ అవుతుంది. ఓకే, అండ్ స్టెప్ 5లో మనం వీ నీడ్ టు క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ యూజ్ దట్ ఆబ్జెక్ట్. సో మనం మెయిన్ మెథడ్లో వీ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్. మనం ఏదైతే క్లాస్ మనం క్రియేట్ చేసుకున్నామో ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటామండి. సో మనం ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ క్లాస్కి ఇక్కడ మనం మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ ద స్టెప్ 5. సో స్టెప్ 6లో మనం వీ నీడ్ టు కాల్ ద మెథడ్ బై యూజింగ్ ద ఆబ్జెక్ట్. సో మనం ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా, సో ఆ యొక్క ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని మనం మెథడ్ని కాల్ చేసుకుంటాం. ఓకే, సో పైన మనం మెథడ్ రాసుకున్నాం కదా క్లాస్లో, సో ఆ యొక్క మెథడ్ని ఇక్కడ కాల్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు ద స్టెప్ 7, వీ నీడ్ టు క్రియేట్ ద ఇంటర్ఫేస్. ఒక ఇంటర్ఫేస్ అనేది రాసుకుంటాం. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంటర్ఫేస్ అనేది ఫర్ సేక్ ఆఫ్ మల్టిపుల్ డైనమిక్ యూసేజ్ కోసం మనం ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ కమింగ్ టు ద స్టెప్ 8, వీ నీడ్ టు ఇంప్లిమెంట్ అవర్ క్లాస్ ఫ్రమ్ ఇంటర్ఫేస్. ఇందాక మనం మన యొక్క క్లాస్ని ఓన్లీ క్లాస్గానే రాసుకుని అండ్ మన యొక్క కోడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఉంది కాబట్టి సో మనకి ఇంటర్ఫేస్ని కూడా యూజ్ చేసుకుని ఆ యొక్క ఇంటర్ఫేస్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ ద స్టెప్ 8. అండ్ స్టెప్ 9 వచ్చేసి వీఆర్ గోయింగ్ టు చేంజ్ అవర్ వేరియబుల్ రెఫరెన్స్ టు యూజ్ ఇంటర్ఫేస్. సో ఇందాక మనం మన యొక్క క్లాస్లో వాట్ ఈస్ ద స్టెప్ 5లోనా లేకపోతే స్టెప్ 4లో మనం క్రియేట్ చేసిన క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం డైరెక్ట్గా వీ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా స్టెప్ 5లో. సో ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం డైరెక్ట్గా అక్కడ మనం దేని యొక్క రిఫరెన్స్ ఇచ్చామండి, మనం క్లాస్ యొక్క రిఫరెన్స్ ఇచ్చాము. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇంటర్ఫేస్ యొక్క రిఫరెన్స్ ఇచ్చి మన యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటామని. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో అంటే మన యొక్క ఆబ్జెక్ట్ని మన యొక్క ఇంటర్ఫేస్ రిఫరెన్స్ ఇవ్వడం అంటే మన యొక్క డేటా అంతటిని కూడా ఆ యొక్క వేరియబుల్లో హోల్డ్ చేసుకుంటామన్నమాట. దాని తర్వాత వీ రన్ అవర్ అప్లికేషన్, మన యొక్క అప్లికేషన్ రన్ చేస్తాం. ఓకే, సో ఇక 10 స్టెప్స్ మీకు విజువల్గా కనిపించవు కాబట్టి మీకు కొన్ని స్టెప్స్ ఓకే క్రియేటింగ్ ద ప్యాకేజ్ అంటే అర్థమవుతుంది, క్రియేటింగ్ ద క్లాస్ అంటే అర్థమవుతుంది.
అండ్ సింపుల్ మెథడ్ క్రియేట్ చేసుకోవడం అంటే అర్థమవుతుంది, అండ్ క్రియేటింగ్ అనదర్ క్లాస్ అంటే కూడా అర్థమవుతుంది, అండ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ తెలుసు కదండి. మనం ఆబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అనేది క్లాస్ ఏ అనుకోని, క్లాస్ ఏ ఈక్వల్ టు న్యూ ఆఫ్ క్లాస్ ఏ అని చెప్పి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ కాలింగ్ ద మెథడ్ బై యూజింగ్ ద ఆబ్జెక్ట్, ఆ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఏ డాట్ అని చెప్పి మనకి మెథడ్ ఏదైతే ఉందో మెథడ్ నేమ్ అది కాల్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత ఇంటర్ఫేస్, సో జస్ట్ లైక్ మన క్లాస్ ఏ విధంగా క్రియేట్ చేసుకున్నాం ఇంటర్ఫేస్ కూడా అంతే క్రియేట్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత మన క్లాస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుంటాం. అండ్ వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద వేరియబుల్. ఇందాక మనం ఏదైతే మన యొక్క ఆబ్జెక్ట్ క్రియేషన్లో క్లాస్ ఏ యూజ్ చేసామో ఇప్పుడు ఇంటర్ఫేస్ ఐని యూజ్ చేసుకుని ఐ అండ్ ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్ మీరు ఏదైతే నేమ్ ఇస్తున్నారో రిఫరెన్స్ వేరియబుల్ అది ఇచ్చేసి దట్స్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ అని చెప్పి ఆ యొక్క క్లాస్ ఏ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్లో మనం ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ కమింగ్ టు ద 10th స్టెప్ వీఆర్ రన్ ద అప్లికేషన్. ఓకే, సో ఈ యొక్క 10 స్టెప్స్ మీరు ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ సెషన్లో చూసారో. సో ఈ యొక్క 10 స్టెప్స్ మనం ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ ఫర్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏవైతే అర్థమైనాయో అంతవరకు ఓకే, మీకు అర్థం కానీ లీవ్ ఇట్, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఎందుకోసం అంటే దాన్ని మనం నెక్స్ట్ సెషన్లో విల్ సీ. ఎందుకోసం అంటే ప్రతి స్టెప్ కూడా మీకు విజువల్గా కనబడుతుంది. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ let me down in the comments. I will meet you guys in the next session. Till then, have a great day. Bye bye. Hi friends, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఫస్ట్ ప్రోగ్రామ్ కోడింగ్ అండి. సో లాస్ట్ సెషన్లో మీకు ఇంప్లిమెంటేషన్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఈ సెషన్లో మనం డైరెక్ట్గా ఎక్లిప్స్లో కోడింగ్ అనేది చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. ఓకే, సో మీకు లాస్ట్ సెషన్లో ఏవైతే స్టెప్స్ చెప్పానో సో ఆ యొక్క స్టెప్స్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ చూడండి, స్టెప్ బై స్టెప్ మనం కోడింగ్ అనేది అచీవ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వీ నీడ్ టు క్రియేట్ ద ప్యాకేజ్. సో మన యొక్క ప్రాజెక్ట్ ఇది కాబట్టి సో దీని మీద రైట్ క్లిక్ చేయండి అండ్ న్యూ అండ్ క్లిక్ ఆన్ ప్యాకేజ్. సో ఇక్కడ ప్యాకేజ్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ com.telugu textsteps.first. ఓకే, సో com.telugu textsteps.first. ఓకే, మన యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ మాడ్యూల్లో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద ఫస్ట్ మాడ్యూల్ అని చెప్పి ఇచ్చేసాను. సో జస్ట్ క్లిక్ ఫినిష్. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అండి. ఓకే, సో ఇక్కడితో మనకి ఫస్ట్ స్టెప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో కమింగ్ టు స్టెప్ 2 వీ నీడ్ టు క్రియేట్ ఎ న్యూ క్లాస్. సో దానికోసం వీ నీడ్ టు రైట్ క్లిక్ ఆన్ ద ప్యాకేజ్, న్యూ, జస్ట్ క్లిక్ ఆన్ క్లాస్. సో ఇక్కడ మనం మన యొక్క క్లాస్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మన యొక్క క్లాస్ నేమ్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద యాంగులర్ అని ఇస్తున్నాం. ఓకే, సో ఐ హోప్ మీకు తెలుసు యాంగులర్ ఫ్రేమ్వర్క్ ఉంది కదా. సో ఆ యొక్క ఫ్రేమ్వర్క్ సంబంధించిన యాంగులర్. ఓకే, సో ఐ హ్యావ్ ఎ కాన్సెప్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం ఐ హ్యావ్ ఎ థాట్ వన్ సినారియో అనేది అనుకున్నాను. సో అందుకోసం ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద యాంగులర్ ఫ్రేమ్వర్క్ అని ఇవ్వచ్చు, లేకపోతే యాంగులర్ అని ఇచ్చి ఊరుకుందాం సరిపోతుంది, లేకపోతే మరీ ఎక్కువ అయిపోతుంది క్లాస్ నేమ్. సో దట్స్ ఫైన్. సో దట్ ఈస్ ద క్లాస్ నేమ్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, సో వీ హ్యావ్ ఎ క్లాస్ హియర్. ఓకే, ఇప్పుడు మనం స్టెప్ 2 అనేది కంప్లీట్ చేసాం. నౌ మూవ్ టు ద స్టెప్ 3. సో ఇక స్టెప్ 3లో వీ నీడ్ టు రైట్ సింపుల్ మెథడ్ ఇన్ అవర్ క్లాస్. సో ఇక మన యొక్క క్లాస్లో ఒక సింపుల్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకుందామండి. సో బిఫోర్ యూ గోయింగ్ టు స్టెప్ 3 వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ అండి. ఎందుకోసం అంటే ఇదే విధంగా ఉంటే మీకు ఎక్స్ప్లెనేషన్ కష్టం అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు కూడా ఫాంట్ సైజు అదంతా కూడా ఏ విధంగా ఇచ్చుకోవాలన్నది కూడా తెలుస్తుంది. సో ఇక్కడ మనం జస్ట్ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో దానికోసం సింపుల్గా ఏం లేదు. సో జస్ట్ గో టు విండోస్ అండ్ ప్రిఫరెన్స్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ జనరల్ అండ్ అపీరెన్స్. ఇన్ అపీరెన్స్ కలర్స్ అండ్ ఫాంట్స్ అండ్ మళ్ళీ కలర్స్ అండ్ ఫాంట్స్లో వీ విల్ గో టు ద బేసిక్స్ అండ్ ఇన్ దట్ వీ గో విత్ ద టెక్స్ట్ ఫాంట్. సో అండ్ క్లిక్ ఆన్ ఎడిట్. సో మీకు ఏదైతే ఫాంట్ కావాలనుకున్నా ఆ ఫాంట్ అండ్ బోల్డ్ స్టైల్ అండ్ సైజ్ ఇక్కడ ఇంక్రీజ్ చేసుకొని జస్ట్ క్లిక్ ఆన్ ఓకే అండ్ అప్లై అండ్ క్లోజ్. ఓకే, సో ఈ విధంగా మనం జస్ట్ మీకు ఆ యొక్క కోడింగ్ అనేది మీకు నీట్గా కనిపించడం కోసం ఐ జస్ట్ ఇంక్రీజ్ ద ఫాంట్
అండ్ ఆ యొక్క ఫాంట్ ఏ విధంగా ఇంక్రీజ్ చేశానన్న డౌట్ ఉంటే ఒకవేళ సో ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. ఓకే, సో అది కూడా చెప్పాను. సో మనం ఇప్పుడు ఏ స్టెప్లో ఉన్నామండి? సో వీఆర్ ఇన్ ద స్టెప్ 3, రైట్? సో స్టెప్ 3 వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద మెథడ్. మన యొక్క క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్కి ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో నౌ వీఆర్ గోయింగ్ టు రైట్ ద మెథడ్. సో హియర్ public string, I just want to, ఇది మన యొక్క యాంగులర్ కాబట్టి గెట్ యాంగులర్ ట్రైనింగ్. ఓకే, సో గెట్ యాంగులర్ ట్రైనింగ్ అని చెప్పి ఒక మెథడ్ తీసుకున్నాను. సో రిటర్న్లో మనం వీఆర్ గోయింగ్ టు రిటర్న్ ద సో మనం ఏం రిటర్న్ చేద్దామంటే యాంగులర్ ఫ్రేమ్వర్క్ ట్రైనింగ్ డన్. ఓకే, సో మనకి యాంగులర్ ఫ్రేమ్వర్క్ ట్రైనింగ్ అనేది అయిపోయింది, డన్ అని చెప్పి మనం జస్ట్ రిటర్న్ చేస్తాం. జస్ట్ క్లిక్ ఆన్ సెమీకోలన్. ఓకే, సో క్లోజింగ్ దిస్ మెథడ్. సో ఈ యొక్క మెథడ్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్ అండి. సో స్టెప్ 3 మెథడ్ అనేది క్రియేట్ చేసాం. సో స్టెప్ 4 వచ్చేసి వీ నీడ్ టు క్రియేట్ అన్ అదర్ క్లాస్ విచ్ కంటైన్స్ ద మెయిన్ మెథడ్. సో దానికోసం ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ అనదర్ క్లాస్ కాబట్టి సో గో టు ద ప్యాకేజ్, రైట్ క్లిక్, న్యూ క్లాస్. సో ఈ యొక్క క్లాస్ నేమ్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద ట్రైనింగ్ అని చెప్పించాను. సో ఐ జస్ట్ వాంట్ ద మెయిన్ మెథడ్ కాబట్టి జస్ట్ క్లిక్ దిస్ వన్. ఓకే, ఎందుకోసం అంటే ఎక్లిప్స్ మనకి మెయిన్ మెథడ్ అదే క్రియేట్ చేసి పెడుతుంది, మళ్ళీ మనం రాసుకోవాల్సిన పని ఉండదు. ఓకే, సో జస్ట్ క్లిక్ దిస్ బాక్స్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. సో పర్ఫెక్ట్, చూసారు కదా మనకి ఎక్లిప్స్ మెయిన్ మెథడ్తో సహా ఇచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు రైట్ ద స్టెప్ 5. వీ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ వీ నీడ్ టు యూజ్ దట్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఆ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి అండ్ ఆ యొక్క ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చేసే పని ఏదైతే ఉందో అది ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ టు రైట్ ఇట్ డౌన్ ఇన్ కామెంట్స్లో రాస్తాను, ఒకసారి చూడండి. సో కామెంట్, సో క్రియేట్ ద ఆబ్జెక్ట్. సో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. దేనికోసం క్రియేట్ చేస్తాం? యాంగులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. అంటే దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ఆబ్జెక్ట్. మనం ఏదైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో ఆ యొక్క ఆబ్జెక్ట్ని మనం యూజ్ చేసుకుంటామండి. ఓకే, సో లెట్స్ సీ హౌ యూ గోనా క్రియేట్ ద ఆబ్జెక్ట్. సో మనం ఏ విధంగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం అండ్ ఏ విధంగా ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఏ క్లాస్ క్రియేట్ చేస్తున్నామండి? యాంగులర్, రైట్? సో యాంగులర్ A equals to new of angular. ఓకే, సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ ద రిఫరెన్స్ వేరియబుల్. సో దీనికి కావాలంటే మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ అని చెప్పించుకోవచ్చు. సో యూ కెన్ రైట్ ఇట్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్. ఎందుకోసం అంటే జస్ట్ నేను ఏ అనేది ఇచ్చాను, మీకు రిజంబుల్ అది ఏ కోర్స్ అనేది మీకు అర్థమవుతుంది అని చెప్పి నేను జస్ట్ ఏ అని ఇచ్చాను. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని విల్ కాల్ ద మెథడ్. సో ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్ని కాల్ చేసుకుందాం. సో లెట్స్ సీ హౌ యూ గోనా డూ దట్. సో ఇక్కడ మనం వీఆర్ గోయింగ్ టు డూ దట్. సో ఇక్కడ మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నాను. సో ఎక్లిప్స్లో సో దిస్ ఇస్ ద ట్రిక్. మనం సిస్ అవుట్ అని చెప్పి రాసుకుంటే ఇక్కడ మనం సిస్ అవుట్ అని రాసుకుని సో జస్ట్ కంట్రోల్ అండ్ స్పేస్ కానీ క్లిక్ చేస్తే వీ విల్ గెట్ ద కంప్లీట్ మరి system.out.println. ఓకే, సో ఇది వచ్చేసింది చూసారా. సో ఇది మళ్ళీ మొత్తం అంతా వచ్చేస్తుంది, మనం మొత్తం అంతా రాసుకోవాల్సిన పని లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్. అండ్ ఇక్కడ మనం స్టెప్ 5 అనేది, సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్ అండి. అండ్ మూవ్ టు ద స్టెప్ 6. సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్ ఇన్ ఎక్లిప్స్. సో దిస్ ఈజ్ ద స్టెప్ 5. ఇక్కడ మనకి స్టెప్ 5 కంప్లీట్ అయింది. సో స్టెప్ 5లో ఏం చేస్తామండి? వీ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అండ్ ఆ యొక్క ఆబ్జెక్ట్ని కూడా మనం యూస్ చేసుకుంటాం. సో ఈ యొక్క ఆబ్జెక్ట్ని యూస్ చేస్తూ మనం వీఆర్ మూవింగ్ టు స్టెప్ 6. సో ఇక స్టెప్ 6లో వీ నీడ్ టు కాల్ ద మెథడ్. మన యొక్క క్లాస్ యొక్క మెథడ్ని కాల్ చేసుకుంటున్నాం బై యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏ విధంగా కాల్ చేస్తున్నాను. ఏ డాట్. సో మీరు ఆ యొక్క ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తూ డాట్ అని పెట్టగానే
ఆ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్ చూపించాలి. అలా చూపించగలిగితే మీరు రాసిన ప్రోగ్రామింగ్ అనేది కరెక్ట్గా ఉన్నట్లు లెక్క. సో ఇక్కడ చూడండి, గెట్ యాంగులర్ ట్రైనింగ్ అనే మెథడ్ చూపిస్తుందా లేదా? సో చూపిస్తుంది కాబట్టి మన యొక్క ప్రోగ్రామింగ్ అంతా కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నట్లు లెక్క. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ మెథడ్. పర్ఫెక్ట్. ఓకే, సో మనం మన యొక్క మెథడ్ని కాల్ చేసాం. సో జస్ట్ ఇప్పుడు సేవ్ చేసేసేయండి అండ్ run this application. So just right click, run as Java application. Perfect, we get the first output. So మనకి అవుట్పుట్ అనేది వచ్చేసిందని Angular framework training done అని వచ్చింది. ఎందుకోసం అంటే మన ఈ యొక్క మెథడ్ని కాల్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం ఈ యొక్క మెథడ్ని కాల్ చేసుకున్నాం బై యూజింగ్ ద ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని మనం ఈ మెథడ్ని కాల్ చేసుకున్నాం కాబట్టి ఈ మెథడ్ నాకు కాల్ అయింది అండ్ రిటర్న్ చేసింది. మనం ఏదైతే రాసుకున్నామో దాన్ని రిటర్న్ చేసింది. ఓకే, సో ఇక్కడ మనకి యాంగులర్ ఫ్రేమ్వర్క్ మీద మనం జస్ట్ ఇక్కడ పెద్దగా చేసేసింది ఏమీ లేదండి. వీ జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసాం, మెథడ్ కాలింగ్ చేసాం. అంటే మనం జస్ట్ సింపుల్గా చెప్పాలంటే వీ జస్ట్ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ అండ్ బై యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ ఆ యొక్క ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని మనం మెథడ్ కాలింగ్ చేస్తాం అంతే. ఇక్కడ మనం అంతగా అచీవ్ చేసేసింది ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి ఎ గుడ్ ప్రోగ్రామింగ్ అంటే మన యొక్క ప్రోగ్రామింగ్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుని మనం రియల్ టైంలో ప్రోగ్రామింగ్ రాసినట్టు మోస్ట్ రికమెండెడ్ ప్రోగ్రామింగ్ రాయాలి అంటే వీ నీడ్ ఇంటర్ఫేస్. ఎందుకోసం అంటే ఇంటర్ఫేస్ యొక్క యూటిలైజేషన్, ఇంటర్ఫేస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ప్రతి ప్రోగ్రామర్ కూడా ఎంత ఇంటర్ఫేస్ని యూస్ చేసుకుంటే అంత ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి మనకి ఉన్నట్టు లెక్కండి. ఓకే, సో ఇప్పుడు నేను ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ద స్టెప్ 7. స్టెప్ 7లో ఏంటంటే వీ నీడ్ టు క్రియేట్ ఏ న్యూ ఇంటర్ఫేస్. ఓకే, సో ఇంటర్ఫేస్. సో జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద ప్యాకేజ్, న్యూ అండ్ ఇంటర్ఫేస్. సో ఈ యొక్క ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అనేది. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఫ్రంట్ అండ్ దట్స్ ఇట్. సో ఫ్రంట్ ఎండ్ ఇద్దాం అండ్ మళ్ళీ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఇదంతా కూడా ఇచ్చుకుంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద ఫ్రంట్ ఎండ్. ఓకే, మీరు దాన్ని బట్టి అండర్స్టాండ్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ అన్నమాట. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. సో హియర్ వీ హ్యావ్ ఎ ఇంటర్ఫేస్. ఇక్కడ మనకి ఒక ఇంటర్ఫేస్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ మనం ఈ యొక్క ఇంటర్ఫేస్లో వీ కెన్ డిక్లేర్ ఎ మెథడ్. సో ఇంటర్ఫేస్లో ఎప్పుడైనా సరే మనం ఒక మెథడ్ని డిక్లేర్ చేసుకోవచ్చు అండి. బట్ ఆ యొక్క మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది వి కాంట్ రైట్. ఓకే, హియర్ ఇన్ దిస్ ఇంటర్ఫేస్ వీ కెన్ డిక్లేర్ ఎ మెథడ్ బట్ నాట్ ద ఇంప్లిమెంటేషన్. సో ఇక ఇంటర్ఫేస్లో మనం ఒక మెథడ్ని డిక్లేర్ చేసుకోవచ్చు కానీ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది రాసుకోకూడదు. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్ రూల్ ఫర్ ద ఇంటర్ఫేస్. సో ఇక్కడ నేను మెథడ్ని డిక్లేర్ చేసుకుంటున్నాను పబ్లిక్ string and get front end training. ఓకే, సో ఇక మనకి ఫ్రంట్ అండ్ ట్రైనింగ్ ఏ కోర్స్ అయినా సరే మనం దీనికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ అనేది మనం గెట్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ యాంగులరే కాదు. ఓకే, సో ఇప్పుడు మీకు ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ద సినారియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు యూసేజ్ ఇంటర్ఫేస్ యొక్క యూసేజ్ ఏ విధంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ యూసేజ్ ఏ విధంగా ఉంటుందంటే, సో ఇక్కడ నేను ఒక ఇంటర్ఫేస్ అనేది తీసుకున్నాను అనుకోండి. సో ఇక ఇంటర్ఫేస్లో నాకు ఒక మెథడ్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్ ట్రైనింగ్ అని చెప్పి ఒక మెథడ్ రాసుకున్నాం. సో ఈ ఫ్రంట్ ఎండ్ ట్రైనింగ్ అనేది మెథడ్ యూస్ చేసుకొని మనం ఇంప్లిమెంటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంగులర్ కోర్స్ అనుకోండి. సో ఈ యొక్క యాంగులర్ క్లాస్లో ఉన్న మీకు మెథడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మనం ఈ యొక్క యాంగులర్ అనే క్లాస్లో ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకొని రాసుకుంటాం అన్నమాట. ఏమని ఫ్రంట్ ఎండ్ ట్రైనింగ్ అని చెప్పి ఇక్కడ నేను ఓకే యాంగులర్ ట్రైనింగ్ అని రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున మీకు రియాక్ట్ చేసి వచ్చింది. సో రియాక్ట్ చేసి అనుకోండి. సో దాన్ని మనం ఫ్రంట్ ఎండ్, ఇప్పుడు మళ్ళీ దీని యొక్క మెథడ్ ఇక్కడ డిక్లేర్ చేసాం కదా. సో దీన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఓకే, సో ఆ యొక్క ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని మనం ఎన్నైనా రాసుకోవచ్చు ఆ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వ్యూ చేసి వచ్చింది. సో వ్యూ చేసి అనే క్లాస్ వచ్చింది. సో ఇందులో మీకు మీ మెథడ్ ఫ్రంట్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి సో మళ్ళీ మనం ఇక్కడ దీని ఇంప్లిమెంటేషన్ రాసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా యూజ్ చేసుకోవడానికి మనకి ఇంటర్ఫేస్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో మీకు ఇంటర్ఫేస్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది అర్థమైంది కాబట్టి సో వి విల్ గో బ్యాక్.
సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క ఇంటర్ఫేస్లో ఏదైతే మెథడ్ ఉందో ఈ మెథడ్ని మనం మన యొక్క క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేయాలని. అంటే మనం ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేసుకున్న మెథడ్ని మన క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేసుకుంటామట. సో దానికోసం ఇప్పుడు మనం మన యొక్క క్లాసెస్లో ఉన్న మెథడ్ని జస్ట్ ఆ యొక్క మెథడ్ నేమ్ అనేది నేను మారుస్తున్నాను. జస్ట్ నథింగ్ బట్ అవి యొక్క ఇంటర్ఫేస్లో ఏదైతే డిక్లేర్ చేసుకున్నామో అదే యొక్క మెథడ్ ఇస్తున్నాను అనమాట. ఎందుకోసం అంటే మన యొక్క ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ని మన యొక్క క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం. ఓకే, దిస్ పాయింట్ ఈస్ క్లియర్ కదా. సో ఒకసారి ఈ యొక్క మెథడ్ నేమ్ అనేది చేంజ్ చేద్దాం చూడండి. సో కాబట్టి ఇక్కడ కూడా కాలింగ్లో కూడా మారుద్దాం. ఎందుకోసం అంటే ఐ జస్ట్ వాంట్ మేక్ ఇట్ యాజ్ ఎ జనరల్. ఓకే, సో జనరల్గా చేసుకుంటే మనం ఈ యొక్క ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అందుకోసం. ఓకే, అందుకని ఏం లేదు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో జస్ట్ మూవ్ టు ద step 8. ఓకే, కమ్ బ్యాక్ టు అవర్ Angular class అండ్ ఇంప్లిమెంట్ ద ఇంటర్ఫేస్. సో మన యొక్క ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో దానికోసం మన యొక్క Angular క్లాస్లోకి వచ్చేసేయండి. సో ఇక్కడ మనం ఇంప్లిమెంట్స్ ఏంటని మన యొక్క ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుందాం. సో మన యొక్క ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి? వీఆర్ గివింగ్ ఫ్రంట్ అండ్ కోర్సెస్ కాబట్టి ఫ్రంట్ అండ్ అని ఇచ్చాం. సో ఇక్కడ మీకు దిస్ ఈజ్ ద మెథడ్ వీ నీడ్ టు ఓవర్ రైట్ ఫ్రమ్ అవర్ ఇంటర్ఫేస్. సో ఇక మెథడ్ని మనం మన యొక్క ఇంటర్ఫేస్ నుంచి ఓవర్ రైట్ చేస్తున్నాం కాబట్టి @ అని చెప్పి ఓవర్ రైడ్ అనే ఒక యానిటేషన్ యూస్ చేసుకుంటున్నాను. సో ఇక యానిటేషన్స్ అన్నిటి గురించి మీకు మామూలుగా కాదు ఇన్డెప్త్గా చెప్తాను. ఐ హ్యావ్ ఎ బిగ్ ప్లాన్ ఆఫ్ ద యానిటేషన్స్ మాడ్యూల్. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, ప్రస్తుతానికైతే @ఓవర్ రైడ్ అనేది మాత్రం. సో మన ఈ మెథడ్ని మన యొక్క ఇంటర్ఫేస్లో ఉన్న ఈ మెథడ్ని మనం ఓవర్ రైడ్ చేసుకున్నాం అని ఇండికేట్ చేయడానికి @ఓవర్ రైడ్ అనేది ఇక్కడ యూస్ చేసుకున్నాం. దట్స్ ఇట్. ఓకే, సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ కమింగ్ టు ద step 9, వీఆర్ గోయింగ్ టు చేంజ్ వేరియబుల్ రిఫరెన్స్ టు యూజ్ ద ఇంటర్ఫేస్. సో మనం స్టెప్ 9లో మన యొక్క ట్రైనింగ్ అనే క్లాస్లో మనం ఇందాక ఏం చేసామంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మన యొక్క క్లాస్ రిఫరెన్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం మన యొక్క ఇంటర్ఫేస్ రిఫరెన్స్ తీసుకోబోతున్నాం. సో ఫ్రంట్ అండ్ అనే ఇంటర్ఫేస్ నేను తీసుకుంటున్నాను. సేమ్ ఆబ్జెక్ట్ మాత్రం జస్ట్ ఏ అనే రిఫరెన్స్లోనే మనం స్టోర్ చేసుకుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, సో దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ రిఫరెన్స్ని మనం మన యొక్క ఇంటర్ఫేస్ రిఫరెన్స్ కింద మార్చుకున్నాం. ఓకే, సో అది మన యొక్క క్లాస్ రిఫరెన్స్ తీసేసి మన యొక్క ఇంటర్ఫేస్ రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేసాం. ఓకే, దట్ ఈస్ ద step 9. అండ్ కమింగ్ టు ద step 10, సింప్లీ మన యొక్క అప్లికేషన్ రన్ చేద్దాం. సో బిఫోర్ వీ గోయింగ్ టు రన్ ద అప్లికేషన్ ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ ద అవుట్పుట్. సో ఎందుకోసం అంటే ఇక్కడ మీకు తెలియాలి కదా. సో మనం కొత్తగా రాసింది వర్క్ అయిందని చెప్పి. సో ఐ జస్ట్ వాంట్ గివ్ మనకి ఫ్రంట్ ఐ ఆమ్ లెర్నింగ్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్ వర్క్ యాంగులర్. ఓకే, సో ఇప్పుడు నేను యాంగులర్ నేర్చుకున్నానని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఎక్కడి నుంచి వస్తుందని మన యొక్క ఇంటర్ఫేస్ నుంచి కాల్ వస్తుంది. సో ఒకసారి అప్లికేషన్ని రన్ చేద్దాం. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్ బికాస్ నేనైతే ప్రతి స్టెప్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. సో అసలు ఏ విధంగా రన్ అవుతుంది ఏంటో ఒకసారి చూద్దాం. సో జస్ట్ రైట్ క్లిక్, run as Java application. Super, right? So I am learning front end framework Angular. So ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది, రైట్? ఓకే అండి, ఈ విధంగా మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ ప్రోగ్రామింగ్ అనేది రాసుకుంటామండి. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ స్ప్రింగ్ ఎంవిసి ఓవర్వ్యూ. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్ ఇన్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. సో ఇప్పటివరకు మీరు అడ్వాన్స్డ్ జావా నేర్చుకున్నా, లేకపోతే స్ప్రింగ్ కోర్ నేర్చుకున్నా, లేకపోతే స్ప్రింగ్ ఏఓపి నేర్చుకున్నా, సో మీరు ఏది ఇంతవరకు కష్టపడి నేర్చుకున్నా అదంతా కూడా ఈ యొక్క స్ప్రింగ్ ఎంవిసి మాడ్యూల్ నేర్చుకోవడం కోసమే. అండ్ ఈ యొక్క స్ప్రింగ్ ఎంవిసి మాడ్యూల్ మనకి రియల్ టైంలో ఇండస్ట్రీ యూస్ చేస్తుంది.
అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఈ యొక్క స్ప్రింగ్ ఎంవిసి మాడ్యూల్ స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ఉంటారో సో యూ కెన్ ఎన్హాన్స్ యువర్ కెరియర్ టు మైక్రో సర్వీసెస్ అండ్ స్ప్రింగ్ బూట్. ఎందుకోసం అంటే స్ప్రింగ్ బూట్లో కూడా ఈ యొక్క స్ప్రింగ్ ఎంవిసినే ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో మనం ఈజీగా స్ప్రింగ్ బూట్ అనేది నేర్చుకోవచ్చు అండ్ మన కెరియర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సో మనం స్ప్రింగ్ బూట్ అనేది కూడా నేర్చుకోవచ్చు అండ్ మన కెరియర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్ ఇన్ ద స్ప్రింగ్ ఎంవిసి మాడ్యూల్. నేను చాలా జాగ్రత్తగా చాలా నీట్గా చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ అండ్ నేను చెప్తున్నానంటే దట్ విల్ బి వెరీ పాలిష్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో నా నుంచి అయితే మీకు 1 minute కూడా టైం వేస్ట్ ఉండదు అండ్ ఒక క్లాస్ కూడా మీకు అర్థం కాకపోవడం అనేది ఉండదు. అండ్ కోడింగ్ ప్రతి లైన్ స్క్రాచ్ నుంచి నేను లైవ్లో కోడ్ చేస్తూ మీకు టీచ్ చేస్తాను. సో నా సైడ్ ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టాలో అవన్నీ కూడా పెడతాను. సో మీ సైడ్ ఎఫర్ట్స్ అనేది సో మీరు ప్లేస్ చేయండి. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద సెషన్. సో వాట్ ఈజ్ స్ప్రింగ్ ఎంవిసి? సో స్ప్రింగ్ ఎంవిసి అనేది ఇట్స్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ వెబ్ అప్లికేషన్స్ ఇన్ జావా. మనం జావా ప్లాట్ఫామ్లో వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క స్ప్రింగ్ ఎంవిసి అనే ఫ్రేమ్వర్క్ని యూస్ చేసుకుంటాం. అండ్ ఈ యొక్క స్ప్రింగ్ ఎంవిసి ఫ్రేమ్వర్క్ ఏ డిజైన్ ప్యాటర్న్ మీద వర్క్ అవుతుందంటే మోడల్ వ్యూ కంట్రోలర్ అనే ఒక డిజైన్ ప్యాటర్న్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. అండ్ మనం ఏవేవైతే కాన్సెప్ట్స్ మీరు ఒక స్ప్రింగ్ కోర్ మాడ్యూల్లో నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్ అన్నింటినీ కూడా మనం స్ప్రింగ్ ఎంవిసి మాడ్యూల్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో జస్ట్ లైక్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్, డిపెండెన్సీ ఇన్సెక్షన్, ఆటో వైరింగ్, యానిటేషన్స్, వీటన్నిటిని కూడా మనం ఈ యొక్క ఫీచర్స్ అన్నిటిని కూడా మనం ఎన్హాన్స్ చేయొచ్చు మన యొక్క స్ప్రింగ్ ఎంవిసి మాడ్యూల్లో. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ కమింగ్ టు ద డిజైన్ ప్యాటర్న్, ఈ యొక్క స్ప్రింగ్ ఎంవిసి ఫాలో అయ్యే డిజైన్ ప్యాటర్న్ మోడల్ వ్యూ కంట్రోలర్ వచ్చేసి సో ఇట్ విల్ బి లైక్ దిస్ అండి. ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తున్నాను కదా, సో ఈ విధంగా ఉంటుంది. ఒక క్లయింట్ అంటే వెబ్ బ్రౌజర్ నుంచి మనకి రిక్వెస్ట్ రావడం అండ్ మనకి ఫ్రంట్ ఎండ్ కంట్రోలర్ అంటే విచ్ ఈజ్ యాక్సెప్ట్ ద రిక్వెస్ట్ అండ్ దాని మనకి మోడల్ ఆబ్జెక్ట్ అండ్ కంట్రోలర్ క్లాసెస్ అండ్ వ్యూ టెంప్లెట్స్, JSP పేజెస్. ఓకే, సో ఈ విధంగా మనకి ఒక ఎంవిసి డిజైన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది నేను నెక్స్ట్ సెషన్లో చాలా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వరకు అయితే ఒక బ్రీఫ్ ఐడియా కోసం ఈ యొక్క ఇమేజ్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, ఒక స్ప్రింగ్ ఎంవిసి ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ఈ యొక్క ఎంవిసి డిజైన్ ప్యాటర్న్ మీద వర్క్ అవుతుంది. ఆ యొక్క డిజైన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది అన్న పాయింట్ మీకు అర్థమవడం కోసం ఈ యొక్క డిజైన్ ప్యాటర్న్, ఈ యొక్క ఇమేజ్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెషన్లో ఐ విల్ గో డీప్ డైవ్ ఇన్ టు దిస్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా ఒక సెపరేట్ సెషన్ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఎ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. సో వాట్ ఆర్ ద స్ప్రింగ్ ఎంవిసి బెనిఫిట్స్? అంటే మన యొక్క స్ప్రింగ్ ఎంవిసిని వాడడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అంటే యాజ్ ఎ అప్లికేషన్ అసలు ఇండస్ట్రీలో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నది ఒకసారి చూద్దామండి. ద స్ప్రింగ్ వే ఆఫ్ బిల్డింగ్ వెబ్ అప్లికేషన్స్ యూజింగ్ ఇన్ జావా. సో మనం జావా ప్లాట్ఫామ్లో వెబ్ అప్లికేషన్స్ అనేవి స్ప్రింగ్ వేలో క్రియేట్ చేయొచ్చు. ఓకే, అండ్ వీ కెన్ ఎన్హాన్స్ ఏ సెట్ ఆఫ్ రీయూజబుల్ UI కాంపోనెంట్స్. అంటే మనం ఏవేవైతే కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకుంటామో ఈ యొక్క స్ప్రింగ్ ఎంవిసి ఫ్రేమ్వర్క్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్లో మనం ఆ యొక్క కాంపోనెంట్స్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనకి స్ప్రింగ్ JSP కస్టమ్ ట్యాగ్స్ ఫార్మాట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ఆ కాన్సెప్ట్ని రీయూజ్ చేసుకోలేకపోతే, మనం ఆ కాంపోనెంట్ని రీయూజ్ చేసుకోలేకపోతే మనకి ఎన్ని కాంపోనెంట్స్ కావాలంటే అన్ని కాంపోనెంట్స్ మళ్ళీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. దట్ విల్ బి వెరీ హార్డ్ వర్క్. సో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అది ఇక్కడ అనుకోండి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుని మనం రీయూజ్ చేసుకుంటాం. వీ కెన్ ఆల్సో మేనేజ్ అప్లికేషన్ స్టేట్ ఫర్ ద వెబ్ రిక్వెస్ట్. అంటే మనకి అప్లికేషన్ యొక్క స్టేట్ని మనం మేనేజ్ చేయొచ్చు. దట్ మే బి వెబ్ రిక్వెస్ట్ అంటే ఫస్ట్ సెషన్ ట్రాకింగ్ కావచ్చు, లేకపోతే అప్లికేషన్ ట్రాకింగ్ కావచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో ప్రాసెస్ యువర్ ఫామ్ డేటా, మన యొక్క ఫామ్ యొక్క డేటాని ప్రాసెస్ చేయడం, లేకపోతే మన యొక్క ఫామ్ యొక్క వ్యాలిడేషన్స్ పెర్ఫామ్ చేయడం, అంటే డేటా కన్వర్షన్ కానీ లేకపోతే ఫామ్ డేటా కన్వర్షన్స్ కానీ. సో ఇవన్నీ కూడా మనం పెర్ఫామ్ చేయొచ్చండి. అండ్ వీటన్నిటితో పాటు ఇట్స్ అ వెరీ ఫ్లెక్సిబుల్ కాన్ఫిగరేషన్ ఫర్ ద వ్యూ లేయర్. అంటే మన యొక్క వ్యూ లేయర్ ఏదైతే ఉందో సో దాని యొక్క కాన్ఫిగరేషన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మనం జస్ట్ ఆ యొక్క పేజ్ నేమ్ వేసి సరిపోతుంది. సో దానికి ఉన్న ప్రిఫిక్స్, సఫిక్స్ ఇవన్నీ కూడా మనకి స్ప్రింగ్ కంటైనరే మనకి హెల్ప్ అవుట్ చేస్తుంది. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫ్లెక్సిబుల్ కాన్ఫిగరేషన్స్. అండ్ స్ప్రింగ్ ఎంవిసిలో వీ హ్యావ్ ఎ వెరీ ఫ్లెక్సిబుల్ కాన్ఫిగరేషన్ ఫర్ ద వ్యూ లేయర్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ లిమిటెడ్ టు యూజ్ ద JSP. మనం JSP ఒక్కటే యూజ్ చేయాలని రూల్ లేదు. యాక్చువల్గా రెగ్యులర్గా ఎక్కువ రికమెండెడ్ అయితే JSP, కాకపోతే యూ కెన్ ఆల్సో గో విత్ ద అదర్ ఆప్షన్స్ జస్ట్ లైక్ తమిళ్ యూస్ కానీ, వెలాసిటీ కానీ,
ఫ్రీ మేకర్స్, వీ హ్యావ్ సో మెనీ అదర్ ఆప్షన్స్. మీరు కావాలంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ వాట్ వీ గెట్ త్రూ ద స్ప్రింగ్ ఎంవీసీ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఈ యొక్క స్ప్రింగ్ ఎంవీసీ ఫ్రేమ్వర్క్లో మనం ఏమేం మాడ్యూల్స్ కవర్ చేయబోతున్నాం అనేది ఒక్కసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు కవర్ స్ప్రింగ్ ఎంవీసీ బేసిక్స్. అంటే ఈ యొక్క స్ప్రింగ్ ఎంవీసీ బేసిక్స్ మాడ్యూల్లో వీఆర్ గోయింగ్ టు కవర్ అసలు స్ప్రింగ్ ఎంవీసీ అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది, అండ్ మనకు స్టార్ట్అప్ ఫైల్స్ ఏంటి, మనకి ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, అండ్ ఏ విధంగా మనకి జార్ ఫైల్స్, కాన్ఫిగరేషన్ ఫైల్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ ఫస్ట్ మాడ్యూల్. అండ్ దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద క్రియేటింగ్ కంట్రోలర్స్ అండ్ వ్యూస్. సో స్ప్రింగ్ ఎంవీసీలో ఏ విధంగా మనం కంట్రోలర్స్ని క్రియేట్ చేసుకోవాలి, వ్యూస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అండ్ ఏ విధంగా డేటాని బైండ్ చేసుకోవాలి, ఏ విధంగా ఒక ఫామ్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేయాలి, ఏ విధంగా ఫామ్లో ఉన్న డేటాని రీడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క సెకండ్ మాడ్యూల్లో నేర్చుకోబోతున్నాం. అండ్ కమింగ్ టు ద థర్డ్ మాడ్యూల్, రిక్వెస్ట్ పారామ్స్ అండ్ రిక్వెస్ట్ మ్యాపింగ్. సో రిక్వెస్ట్ని మ్యాపింగ్ చేయడం, సో రిక్వెస్ట్ పారామీటర్స్ నుంచి డేటాను ఫెచ్ చేసుకోవడం అనేది నేర్చుకోబోతున్నాం. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ మాడ్యూల్, స్ప్రింగ్ ఎంవీసీ ఫామ్ డేటా అండ్ డేటా బైండింగ్. సో ఫామ్లో ఉన్న డేటాని ఏ విధంగా ట్యాగ్ చేసుకోవాలి, ఫామ్ డేటాని ఏ విధంగా ట్యాగ్ చేసుకోవాలి, అండ్ ఏ విధంగా మనం డేటాని బైండ్ చేసుకోవాలి అనేది ఈ మాడ్యూల్లో నేర్చుకోబోతున్నాం. అండ్ కమింగ్ టు ద ఫిఫ్త్ మాడ్యూల్, సో ఫిఫ్త్ మాడ్యూల్ వి ఫోకస్ ఆన్ వ్యాలిడేషన్స్ అండి. సో వ్యాలిడేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యావ్ 3 type of validations. So we are divided into module 5, module 6, module 7. So module 5 lo we are going to handle the built-in validations. సో మనకి ఆల్రెడీ స్ప్రింగ్ వాడు ఇచ్చిన వ్యాలిడేషన్స్ని ఏ విధంగా యూస్ చేయాలి, ఏ విధంగా వాటిని ఫామ్లో ఇన్బిల్డ్ చేయాలనేది నేర్చుకుంటున్నాం. అండ్ కమింగ్ టు ద సిక్స్త్ మాడ్యూల్ వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద వ్యాలిడేటింగ్ నెంబర్ రేంజెస్ అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో నెంబర్ రేంజెస్ కానీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని ఏ విధంగా మనం వ్యాలిడేషన్స్లో యూస్ చేయాలనేది నేర్చుకోబోతున్నాం. అండ్ కమింగ్ టు ద సెవెంత్ మాడ్యూల్, కస్టమ్, క్రియేటింగ్ యువర్ కస్టమ్ వ్యాలిడేషన్స్. మనకి కొన్ని ఫామ్స్లో కొన్ని రిక్వైర్మెంట్స్లో మనం ఖచ్చితంగా కొన్ని కస్టమ్ వ్యాలిడేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క కస్టమ్ వ్యాలిడేషన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది ఈ మాడ్యూల్లో చూద్దామండి. ఓకే, సో దిస్ ఈజ్ ద బ్లూ ప్రింట్ ఫర్ ద స్ప్రింగ్ ఎంవీసీ మాడ్యూల్. అండ్ దాంతోపాటు మనం కొన్ని ఇంకా ఎడిషనల్ సెషన్స్ ఉన్నాయి. సో ఏ విధంగా మన XML ఫైల్స్ని అవాయిడ్ చేసి ఓన్లీ త్రూ జావా కాన్ఫిగరేషన్ మన యొక్క స్ప్రింగ్ ఎంవీసీ అప్లికేషన్స్ రన్ చేయొచ్చు అని చూద్దాం. సో దట్స్ ఆల్ రిగార్డింగ్ దిస్ స్ప్రింగ్ ఎంవీసీ ఓవర్వ్యూ. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ Spring MVC execution flow. So before we dive deep into the technical point of view of the Spring MVC execution flow, so first నేను ఒక రియల్ టైమ్ సినారియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ దాని తర్వాత we will directly jump into the Spring MVC execution flow. Okay, so let's see the real time scenario. So first దానికోసం I just want to take a college. సో ఇక్కడ ఒక కాలేజ్ తీసుకున్నాను, అండ్ ఆ కాలేజ్ లోపల we have a principal and maths professor and physics professor and a social professor. Okay, so for example any student really want to join in this college. సో ఏదైనా ఒక స్టూడెంట్ ఈ యొక్క కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే he must came to the principal first. Okay, so even that students belongs to MPC or social biology, whatever it may be. సో ఆ స్టూడెంట్ ఏ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి వచ్చినా సో he must be first reach to the principal, right? సో ఈ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ని ఫస్ట్ రీచ్ అవ్వాలి. సో ఆ ప్రిన్సిపల్ తను జాయిన్ చేసుకుని తన యొక్క రిక్వెస్ట్ బ్యాచ్ గ్రూప్ ఏదైతే ఉందో సో అక్కడికి ఆ ప్రొఫెసర్ దగ్గరికి సెండ్ చేస్తారు, రైట్? సో దిస్ ఈజ్ అ క్వైట్ రెగ్యులర్ సినారియో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వచ్చి ఒక రిక్వెస్ట్ని రైజ్ చేశాడు అనుకోండి. సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఏం చేస్తాడంటే ఆ రిక్వెస్ట్ని రైజ్ చేసుకుని ఏ ప్రొఫెసర్ దగ్గరికి స్టూడెంట్ పంపించాలనేది ఆ యొక్క ప్రొఫెసర్ దగ్గరికి రీడైరెక్ట్ చేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్కి మ్యాథ్స్లో డౌట్ ఉందనుకోండి. సో దిస్ ప్రిన్సిపల్ విల్ రీడైరెక్ట్ ద స్టూడెంట్ టు ద మ్యాథ్స్ ప్రొఫెసర్. ఓకే, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ అనేది ఫిజిక్స్ సంబంధించింది అనుకోండి. సో ద ప్రిన్సిపల్ విల్ రీడైరెక్ట్ దిస్ రిక్వెస్ట్ టు ద ఫిజిక్స్ ప్రొఫెసర్. సో ఫర్ ఎగ్జాంపుల్ this may be a social question అనుకోండి, social doubt అనుకోండి. then the principal will direct this question to the social professor. So this is the just a real time scenario. So this is the basic scenario అండి. ఇదే రియల్ టైమ్ సినారియోని మనం ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క స్ప్రింగ్ ఎంవీసీ ఫార్మేట్లో మాట్లాడుకుంటే హౌ ఇట్ గోయింగ్ టు బి రీప్లేస్. ఇక్కడ మనకి ఎవరెవరు ఎవరితో రీప్లేస్ అవుతారో ఒకసారి చూద్దాం. సో మీకు ప్రిన్సిపల్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో హీ బికమ్ ద ఫ్రంట్ కంట్రోలర్. ఓకే, సో తను మనకి ఫ్రంట్ కంట్రోల్ అవుతారు. అండ్ ఇక్కడ మనకి మ్యాథ్స్ ప్రొఫెసర్, ఫిజిక్స్ ప్రొఫెసర్, సోషల్ ప్రొఫెసర్ వీళ్ళందరూ కూడా మనకి కంట్రోలర్స్ అవుతుంది. అండ్ ద రిక్వెస్ట్ అన్నీ కూడా మనకి ఇట్ మే బి
మ్యాపింగ్. సో మనకి /max అని /physics అని చెప్పి /social అని చెప్పి మనకి URL మ్యాపింగ్స్ కింద అవుతుంది. సో మీరు అనుకోవచ్చు మరి ప్రతి రిక్వెస్ట్ కూడా మనకి వై ఇట్ రీచ్ టు ద ఫ్రంట్ కంట్రోలర్ లేకపోతే ప్రిన్సిపల్కి ఎందుకు రీచ్ అవుతుందంటే బికాజ్ ద ప్రిన్సిపల్ విల్ టేక్ ద కంప్లీట్ URL ఫ్రమ్ హీస్ బేసిక్ URL అక్కడే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ /college.com/ అని చెప్పి మీకు URL మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, సోషల్ అయితే సోషల్. సో మెయిన్ URL /college.com అనేది ప్రిన్సిపల్. సో హీ ఈస్ ద టేక్ ఇన్ ద ఫ్రంట్ కంట్రోలర్ ప్రతి రిక్వెస్ట్ని తీసుకుంటుంది ఫ్రమ్ ద క్లయింట్ బ్రౌజర్. ఓకే, సో బ్రౌజర్ నుంచి ప్రతి ఒక్క రిక్వెస్ట్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి స్టూడెంట్ ప్లేస్లో వెబ్ బ్రౌజర్ ఉంటుంది, అంటే క్లయింట్ ఉంటుంది, అండ్ ప్రిన్సిపల్ ప్లేస్లో ఫ్రంట్ కంట్రోలర్ ఉంటుంది, అండ్ ద ప్రొఫెసర్ ప్లేస్లో కంట్రోలర్స్ ఉంటుంది, అండ్ ద రిక్వెస్ట్ ప్లేస్లో మనకి వీ హ్యావ్ ఎ URL మ్యాపింగ్స్. ఓకే, సో దిస్ ఇస్ ద రియల్ టైమ్ సినారియో. ఇప్పుడు మీకు రియల్ టైమ్ సినారియో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో దీన్ని మనం కంప్లీట్గా స్ప్రింగ్ MVC ఫార్మేట్లో, అసలు స్ప్రింగ్ MVC ప్యూర్ టెక్నికల్ ఫార్మేట్లో ఏ విధంగా అసలు ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ఉంటుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద స్ప్రింగ్ MVC ఎగ్జిక్యూషన్ ఫ్లో. ఓకే, ఇప్పుడు మనం స్ప్రింగ్ MVC ఎగ్జిక్యూషన్ ఫ్లోని చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క స్ప్రింగ్ MVC ఎగ్జిక్యూషన్ ఫ్లోని నేను ఎంత సింపుల్గా చెప్పాలో, అంటే ఎంత ఈజీగా చెప్పగలనో అంత ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. జస్ట్ విత్ సింపుల్ 5 స్టెప్తో నేను చెప్పబోతున్నాను. దిస్ ఈజ్ ద మస్ట్ అండ్ షుడ్ క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూస్. ఓకేనా, ఈ క్వశ్చన్ అనేది మీకు ఖచ్చితంగా ఫేస్ చేయాలి. సో మీరు కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ రిక్వెస్ట్ విల్ రిసీవ్డ్ బై డిస్పాచర్ సర్వ్లెట్. ఒకవేళ మనకి క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వస్తే, ఏదన్నా ఒక క్లయింట్ అనేది మనకి రిక్వెస్ట్ సెండ్ చేస్తే ఆ ఫస్ట్ రిక్వెస్ట్ అనేది ఎవరు రిసీవ్ చేసుకుంటారండి? డిస్పాచర్ సర్వ్లెట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. స్టెప్ 2, డిస్పాచర్ సర్వ్లెట్ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్లర్ మ్యాపింగ్. ఓకేనా, డిస్పాచర్ సర్వ్లెట్ అనేది ఇప్పుడు ఆ రిక్వెస్ట్ని తీసుకుని హ్యాండ్లర్ మ్యాపర్ యొక్క హెల్ప్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకోసమంటే ఆ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడానికి ఏ కంట్రోలర్ క్లాస్ కరెక్టో, ఏ కంట్రోలర్ క్లాస్ నేమ్ అసోసియేట్ అయి ఉందో ఆ యొక్క కంట్రోలర్ క్లాస్ నేమ్ తెలుసుకోవడానికి హ్యాండ్లర్ మ్యాపింగ్ అనే హెల్ప్ని ఈ డిస్పాచర్ సర్వ్లెట్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆ కంట్రోలర్ క్లాస్ అనేది ఏంటో తెలిసింది. ఇప్పుడు స్టెప్ 3, సో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ టు కంట్రోలర్. ఆ కంట్రోలర్ క్లాస్ ఏదో తెలిసింది కాబట్టి డిస్పాచర్ సర్వ్లెట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ కంట్రోలర్కి ఈ రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది. దెన్ ద కంట్రోలర్ విల్ ప్రాసెస్ ద రిక్వెస్ట్. ఇప్పుడు ఆ కంట్రోలర్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తుంది బై ఎగ్జిక్యూటింగ్ ద అప్రోపరేట్ మెథడ్స్. అంటే ఏ యొక్క మెథడ్కి ఆ యొక్క రిక్వెస్ట్ అనేది వచ్చిందో ఆ రిక్వెస్ట్ని ఆ పర్టికులర్ మెథడ్తో మ్యాప్ చేసి ఆ యొక్క రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అనుకోండి, ఆ లాగిన్ అనే మెథడ్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తుంది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ బుకింగ్ ద రైల్వే టికెట్స్ అనుకోండి, ఆ యొక్క టికెట్స్ని బుక్ చేసే మెథడ్ దగ్గరికి వెళ్ళి బుక్ చేస్తుంది. లేకపోతే బ్యాంక్ సేవింగ్స్ అనుకోండి, బ్యాంక్ సేవింగ్స్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మెథడ్ని ఇన్వోక్ చేస్తుంది అన్నమాట. ఓకే, అండ్ ఆ యొక్క ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఇట్స్ రిటర్న్స్ ద మోడల్ అండ్ వ్యూ ఆబ్జెక్ట్. మోడల్ అండ్ వ్యూ ఆబ్జెక్ట్ అనేది బ్యాక్ టు ద డిస్పాచర్ సర్వ్లెట్. అంటే డిస్పాచర్ సర్వ్లెట్కి ఆ మోడల్ అండ్ వ్యూ ఆబ్జెక్ట్ని సెండ్ బ్యాక్ చేస్తుంది. ఇక్కడ మోడల్ అండ్ వ్యూ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్, మోడల్ అంటే అండి డాటా, అండ్ వ్యూ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ ఏ యొక్క HTML పేజ్లో నువ్వు అవుట్పుట్ని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నావు చూసావా, ఆ యొక్క HTML పేజ్ యొక్క నేమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 పదాలు మాత్రం మీరు అండర్లైన్ చేసుకోండి, మోడల్ అండ్ వ్యూ. మోడల్ అంటే డేటా, వ్యూ అంటే HTML లేకపోతే ఏదైతే ఫ్రంట్ ఎండ్ పేజ్ ఉందో ఆ ఫ్రంట్ ఎండ్ పేజ్ యొక్క నేమ్. అండ్ స్టెప్ 4, now the dispatcher servlet send the model object to the view resolver to get the actual view page. ఇప్పుడు dispatcher servlet ఏం చేస్తుందంటే మోడల్ ఆబ్జెక్ట్ని వ్యూ రిజాల్వర్కి సెండ్ చేస్తుంది. ఎందుకు సెండ్ చేస్తుందంటే ఇప్పుడు మనకి ఆ యొక్క అవుట్పుట్ని డిస్ప్లే చేయాలి కదండి. ఆ డిస్ప్లే చేయాలంటే ఏ యొక్క JSP పేజ్, ఏ యొక్క ఫ్రంట్ ఎండ్ పేజ్ మ్యాప్ అవుతుందో తెలుసుకోవడానికి వ్యూ రిజాల్వర్కి సెండ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సో మెనీ JSP పేజెస్, HTML పేజెస్ ఉన్నాయి అనుకోండి, మీరు ఏదైతే వ్యూ నేమ్లో ఇచ్చారో ఆ పేజ్ని పికప్ చేసుకుంటున్నమాట వ్యూ రిజాల్వర్ దగ్గర. ఇప్పుడు స్టెప్ 5, ఫైనలీ డిస్పాచర్ సర్వ్లెట్ విల్ పాసెస్ ద మోడల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆ యొక్క మోడల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో డేటా ఏదైతే ఉందో ఆ డేటాని దేనికి సెండ్ చేస్తుంది? టు ద వ్యూ పేజ్. ఆ యొక్క వ్యూ పేజ్కి సెండ్ చేస్తుంది. ఎందుకోసం సెండ్ చేస్తుందంటే టు డిస్ప్లే ద రిజల్ట్స్. ఆ యొక్క రిజల్ట్స్ని డిస్ప్లే చేయడానికి గాను ఆ యొక్క మోడల్ ఆబ్జెక్ట్ని ఆ యొక్క వ్యూ పేజ్కి సెండ్ చేస్తుంది. ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని నేను ఎక్లిప్స్లో ఎగ్జాంపుల్లో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క 5 స్టెప్ ప్రొసీజర్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటర్వ్యూస్కి చాలా యూజ్ అవుతుంది.
ఇక్కడ నేను మొత్తం స్ప్రింగ్ ఎంవిసి ఫ్లో వర్క్ని వితిన్ 5 స్టెప్స్లో చెప్పాలని చెప్పి ఇక్కడ నేను చూపించాను. బట్ మీరు రిక్వెస్ట్ ఏం పోతుంది, రెస్పాన్స్ ఏమొస్తుంది అని క్లియర్గా తెలియడానికి ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను కదా, సో ఆ డయాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ కాంపోనెంట్ ఆఫ్ స్ప్రింగ్ ఎంవిసి. సో స్ప్రింగ్ ఎంవిసిలో మనకి ఏవేవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో, సో ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా మనం ఇన్ డెప్త్గా ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ మనకి ఎంవిసి ఫ్లో స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇన్కమింగ్ రిక్వెస్ట్. సో ఒక రిక్వెస్ట్ మనకి క్లయింట్ నుంచి వెబ్ బ్రౌజర్ నుంచి రావడం జరుగుతుంది, అండ్ దట్ ఈస్ ఫేస్డ్ బై ఏ ఫ్రంట్ కంట్రోలర్. ఆ యొక్క రిక్వెస్ట్ని ఫస్ట్ మనకి ఫ్రంట్ కంట్రోలర్ అని రిసీవ్ చేసుకుంటుంది, అండ్ ఈ యొక్క ఫ్రంట్ కంట్రోలర్ అనేది మనకి డిస్పాచెస్ అవుట్లెట్ అని కూడా అంటారు. ఓకే, సో ఈ యొక్క ఫ్రంట్ కంట్రోలర్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద డిస్పాచెస్ అవుట్లెట్, అండ్ ఈ యొక్క ఫ్రంట్ కంట్రోలర్ ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఈ యొక్క ఫ్రంట్ కంట్రోలర్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన పని లేదు, ఇది ఆల్రెడీ డెవలప్డ్ బై ఏ స్ప్రింగ్ డెవ్ టీమ్. ఇది ఆల్రెడీ స్ప్రింగ్ డెవ్ టీమ్ డెవలప్ చేసి మనకి ఇస్తుంది. సో ఈ యొక్క ఫ్రంట్ కంట్రోలర్ మనం రాసుకోవాల్సిన పని లేదు, జస్ట్ మనం ఏదైతే జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క మాడ్యూల్లో వాడుకుంటామో సో అది మనం రెగ్యులర్గా వాడుకుంటే సరిపోతుంది. ఓకే, so you don't have to be create this, and this is a part of the spring jar files that you download. మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటామో ఆ డౌన్లోడ్లోనే మనకు వస్తుంది. సో ఇట్స్ గివ్ టు యు ఫర్ ద ఫ్రీ అండ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కోడింగ్ ట్రబుల్. మనకి ఎటువంటి కోడ్ చేసుకోవాల్సిన పని ఉండదు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ యూ హ్యావ్ దిస్ ఫ్రంట్ కంట్రోలర్. మనకి యొక్క ఫ్రంట్ కంట్రోలర్ అనేది కంప్లీట్ మన యొక్క స్ప్రింగ్ ఎంవిసి ఎగ్జిక్యూషన్ ఫ్లోలో మనకి ఆల్రెడీ స్ప్రింగ్ డెవ్ టీమ్ అనేది మనకి ప్రొవైడ్ చేసింది. ఓకే, సో ఇంతకీ ఈ ఫ్రంట్ కంట్రోలర్ ఏం చేస్తుందంటే, ఈ ఫ్రంట్ కంట్రోలర్ అనేది రీడైరెక్ట్ డెలిగేట్స్ ద రిక్వెస్ట్ టు సమ్ అదర్ ఆబ్జెక్ట్, లేకపోతే సమ్ అదర్ కంట్రోలర్, లేకపోతే సమ్ అదర్ ఐటమ్స్. సో ఏవేవైతే మనకి రిక్వెస్ట్ వస్తున్నాయో సో వాటిని తీసుకుని రీడైరెక్ట్ చేయడం లేకపోతే డెలిగేట్ చేయడం. సో ఎవరైతే ఈ యొక్క రిక్వెస్ట్ని బాగా హ్యాండిల్ చేయగలరు అనుకుంటుందో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి లేకపోతే ఆ పర్టికులర్ కాంపోనెంట్కి లేకపోతే ఆ పర్టికులర్ కంట్రోలర్కి ఇది రీడైరెక్ట్ చేస్తుంది, డెలిగేట్ చేస్తుంది. ఓకే, మన యొక్క సిస్టమ్ అంటే మన యొక్క స్ప్రింగ్ ఎంవిసి ఎగ్జిక్యూషన్ ఫ్లోలో ఉన్న కంట్రోలర్స్కి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్రంట్ కంట్రోలర్. బట్ యాజ్ ఎ డెవలపర్గా వీ విల్ క్రియేట్ ద మోడల్, ద వ్యూ and the controller in spring mvc system. ఓకే, సో మనం యాజ్ ఎ డెవలపర్గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎంవిసి అనే పదాలు ఏవైతే ఉన్నాయో ద మోడల్, ద వ్యూ, ద కంట్రోలర్, ఈ మూడు కూడా మనమే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మూడిట్లో మనకి ఫస్ట్ మోడల్ ఆబ్జెక్ట్, అండ్ రెండోది వ్యూ టెంప్లెట్, అండ్ మూడోదిగా కంట్రోలర్ క్లాసెస్. సో ఈ మూడు కూడా మనమే క్రియేట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో ఈ యొక్క మోడల్ ఆబ్జెక్ట్ అనేది ఇట్స్ కంటైన్స్ ద డేటా అండి. మనకి వ్యూ టెంప్లెట్ దట్ కంటైన్స్ యాక్చువల్లీ యువర్ యాక్చువల్ పేజెస్, ఆర్ వీ కెన్ సే వ్యూ పేజెస్ టు యాక్చువల్ రెండర్ ద డేటా. మన డేటా ఏదైతే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో ఆ డేటా రెండర్ చేసి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేయడానికి. అండ్ యాజ్ దెన్ సి కమింగ్ టు ద సి ద కంట్రోలర్ క్లాసెస్ దట్ యూ హ్యావ్ యాక్చువల్లీ బిజినెస్ లాజిక్ ఏదైతే ఉందో ఆర్ సమ్ ప్రాసెసింగ్ లాజిక్ ఏదైతే ఉందో అది మనం ఈ యొక్క కంట్రోలర్ క్లాసెస్లో రాసుకుంటాం. ఓకే, సో జస్ట్ బ్రీఫ్గా చెప్పాలంటే మోడల్ అనేది ఇట్స్ కంటైన్స్ డేటా, అండ్ వ్యూ టెంప్లెట్స్ అనేది ఇట్స్ కంటైన్స్ యాక్చువల్లీ జేఎస్పీ పేజెస్, అండ్ లాస్ట్ మనకి సి అంటే కంట్రోలర్ క్లాసెస్ వచ్చేసి మనం ఏదైతే బిజినెస్ లాజిక్ ఉందో ప్రాసెసింగ్ లాజిక్ ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అవుట్పుట్గా సో అది మన యొక్క కంట్రోలర్ రాసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్రీఫ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద స్ప్రింగ్ ఎంవిసి. సో ఇప్పుడు మనం ఇన్ డెప్త్గా ఒక్కొక్క కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లెట్స్ సీ ఫస్ట్ వచ్చేసి కంట్రోలర్. సో ఈ కంట్రోలర్ అనేది యాజ్ ఎ డెవలపర్గా మనమే క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఇట్ కంటైన్స్ యువర్ బిజినెస్ లాజిక్. సో ఇక్కడ మనకి బిజినెస్ లాజిక్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుందో సో దాని యొక్క లాజిక్, దాని యొక్క బిజినెస్ లాజిక్, దాని యొక్క ప్రాసెసింగ్ లాజిక్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఈ కంట్రోలర్లో రాసుకుంటామండి. అండ్ వీ కెన్ స్టోర్ and retrieve data from database of web services. So based on this controller logic, business logic మనం బేస్ చేసుకుని డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు, రిట్రీవ్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఇంటిగ్రేట్ విత్ డేటాబేసెస్ ఆఫ్ వెబ్ సర్వీసెస్. ఓకే, అండ్
మనం ప్రాసెస్ చేసిన డేటా ఏదైతే ఉందో లేకపోతే మనం అవుట్పుట్ క్రియేట్ చేస్తాం కదా, సో దాన్ని మనం వీ ప్లేస్ ద డేటా ఇన్ టు ద మోడల్ ఆబ్జెక్ట్లో మనం ప్లేస్ చేసుకుంటాం అండ్ వీ సెండ్ టు ద అప్రోపరేట్ వ్యూ టెంప్లెట్కి మనం సెండ్ చేస్తాం. ఓకే, సో వ్యూ టెంప్లెట్ విల్ ఫర్దర్ డిసైడ్ చేస్తుంది ఏ వ్యూ టెంప్లెట్కి పంపించాలి, ఏ జేఎస్పీ పేజ్కి పంపించాలి అనేది. బట్ మనం ఏం చేస్తామంటే ఈ కంట్రోలర్ క్లాస్లో మనం కావాల్సిన బిజినెస్ లాజిక్ ఏదైతే రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన బిజినెస్ లాజిక్ ఉందో ఆ బిజినెస్ లాజిక్ రాసుకుంటాం. సో ఆ బిజినెస్ లాజిక్ ప్రాసెస్ చేసి అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ని మనం మోడల్ ఆబ్జెక్ట్లో పెట్టుకుంటాం. ఆ మోడల్ ఆబ్జెక్ట్ మనం అప్రోపరేట్ వ్యూ టెంప్లెట్కి సెండ్ చేస్తాం. ఓకే, సో వెన్ యువర్ కంట్రోలర్స్ గోస్ ఆఫ్ అండ్ పెర్ఫార్మ్ అన్ ఆపరేషన్ టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్ సిస్టమ్ లైక్ డేటాబేస్ కానీ వెబ్ సర్వీసెస్ కానీ స్ప్రింగ్ బీన్ కానీ, you can take the data and place it into the model object and we send to the appropriate view template. Then appropriate view template ki send chestamandi. Okay, this is what happened in the controller class. ఇంతవరకు మనకి కంట్రోలర్ క్లాస్లో జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద మోడల్ ఆబ్జెక్ట్, మనం ఇప్పుడు అవుట్పుట్ని మోడల్ ఆబ్జెక్ట్లో పెట్టి పంపించాం కదా, సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అంతా ఎక్కడ ఉందని మోడల్ ఆబ్జెక్ట్లో ఉంది. సో ఇప్పుడు లెట్స్ సీ ద వాట్ ఈస్ మోడల్ ఆబ్జెక్ట్. అండ్ కమింగ్ టు ద మోడల్ ఆబ్జెక్ట్, model object contains your data. Okay, so the model object again is your container. ఒక కంటైనర్ లాగానే just like your suitcase లాగానే or your luggage లాగానే for shipping the data between your various part of the Spring MVC application. మన యొక్క స్ప్రింగ్ MVC అప్లికేషన్లో మన యొక్క డేటాని షిప్పింగ్ చేయడానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మన యొక్క మోడల్ ఆబ్జెక్ట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో దట్ మోడల్ డేటా విల్ యాక్చువల్లీ గెట్ పాస్ ఓవర్ టు ద స్ప్రింగ్ వ్యూ టెంప్లెట్స్. మనం ఏదైతే వ్యూ టెంప్లెట్స్ ఉన్నాయో ఆ యొక్క వ్యూ టెంప్లెట్స్కి ఈ యొక్క మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ దే కెన్ హ్యావ్ యాక్చువల్లీ హ్యాండిల్ దట్ ఫర్ ద డిస్ప్లేయింగ్ ద డేటా. సో అక్కడ మనకి ఈ యొక్క వ్యూ టెంప్లెట్స్ అనేవి ఏవేవైతే అప్రోపరేట్ వ్యూ టెంప్లెట్స్ ఉన్నాయో జేఎస్పీ పేజెస్ ఉన్నాయో, నాట్ ఓన్లీ జేఎస్పీ పేజెస్, అక్కడ వ్యూ టెంప్లెట్లో ఏది యూజ్ చేసుకుంటే అది. సో ఆ యొక్క అప్రాపరేట్ పేజ్లో ఈ యొక్క డేటా అనేది ఏదైతే ఉందో దాన్ని రెండర్ చేసి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ మోడల్ డేటా కమ్స్ ఓవర్ టు యువర్ వ్యూ టెంప్లెట్ అండ్ దెన్ యువర్ జేఎస్పీ పేజెస్ కెన్ రెండర్ ద మోడల్ డేటా అండ్ డిస్ప్లే టు ద ఎండ్ యూజర్. ఆ యొక్క మోడల్ డేటాలో ఉన్న డేటాని వ్యూ టెంప్లెట్స్కి సెండ్ చేస్తుంది. అప్పుడు ఆ యొక్క అప్రాపరేట్ జేఎస్పీ పేజ్ అనేది ఆ యొక్క మోడల్లో ఉన్న డేటాని రెండర్ చేసి ఫ్రంట్ ఎండ్లో ఎండ్ యూజర్కి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇన్ ద మోడల్ ఆబ్జెక్ట్. అండ్ ఇక్కడ మనం వీ కెన్ ప్లేస్ ఎనీ డేటా ఇన్ ద మోడల్ ఆబ్జెక్ట్, జస్ట్ లైక్ డేటా కెన్ బి ఎనీ జావా ఆబ్జెక్ట్ ఆర్ కలెక్షన్, మనం ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్ ఇన్ ద మోడల్ ఆబ్జెక్ట్. ఓకే, సో లెట్స్ సీ view template. And coming to the view template, Spring MVC is flexible and supports many view templates అండి. ఓకే, సో మోస్ట్ కామన్గా యూజ్ చేసేది మనం జేఎస్పీ ఎక్కువ యూజ్ చేసుకుంటాం, జేఎస్టీఎల్ ఎక్కువ యూజ్ చేసుకుంటాం. బట్ స్ప్రింగ్ సపోర్ట్స్ సో మెనీ అదర్ వ్యూ టెంప్లెట్స్ ఆల్సో. మనం కావాలనుకుంటే మన యొక్క వ్యూ టెంప్లెట్స్లో జేఎస్పీ మాత్రమే యూజ్ చేయడం లేదు. వీ కెన్ యూజ్ జస్ట్ లైక్ తమిళ్ యూజ్ కానీ వెలాసిటీ, ఫ్రీ మేక్, ఇలా సో మెనీ వీ హ్యావ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూ టెంప్లెట్స్. సో వాటిలో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పటికీ కూడా ఇండస్ట్రీ ఎక్కువ రికమెండెడ్ జేఎస్పీ యూజ్ చేసుకుంటుంది. సో జేఎస్పీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ జావా సర్వర్ పేజెస్ని ఎక్కువ యూజ్ చేస్తుంది. అండ్ మోస్ట్గా మనకి ఈ యొక్క జావా సర్వర్ పేజెస్లోనే మనకి ఎక్కువ అవుట్పుట్ అంతా రెండర్ చేసి ఫ్రంట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. మనం మన యొక్క కోర్స్లో కూడా అది యూజ్ చేద్దాం. ఓకే, అండ్ డెవలపర్ కెన్ క్రియేట్ ఏ పేజ్ అండ్ డిస్ప్లే ద డేటా. మనకు నచ్చిన పేజెస్ మనమే క్రియేట్ చేసుకుంటామండి. ఆ యొక్క పేజెస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వ్యూ టెంప్లెట్స్లో మ్యాప్ చేయమని మనం ప్రొవైడ్ చేస్తాం. సో అదంతా కూడా నేను చూపిస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఏదైనా ఒక బస్ టికెట్ కానీ లేకపోతే రైల్వే టికెట్ కానీ బుక్ చేసుకున్నారనుకోండి. సో మనకి డేటా ఆ యొక్క పర్సన్ నేమ్తోనే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే బస్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఫామ్ ఫిల్ చేస్తారో ఆ యొక్క నేమ్తోనే మీకు కన్ఫర్మేషన్ అనేది ఇస్తారు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ అని కానీ లేకపోతే మీరు రాజేష్ అని లేకపోతే అజయ్ అని నేమ్ ఇచ్చారనుకోండి, మీరు ఆ యొక్క నేమ్ ఏదైతే ఇచ్చారో అదే మీకు నెక్స్ట్ పేజ్లో కన్ఫర్మేషన్ వస్తుంది. హా అజయ్ యువర్ సీట్ ఈస్ బుక్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, రైట్? సో ఆ యొక్క నేమ్ మనం ఏదైతే ఇచ్చామో అది తీసుకుని రెండర్ చేసి అదే మళ్ళీ మనకి కన్ఫర్మేషన్లో యూజ్ చేస్తాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ రెండరింగ్ ఆఫ్ ద డేటా. ఓకే, సో అది మనం ఎలా చేయాలి ఏంటి అనేది నేను అప్కమింగ్ సెషన్లో చూపిస్తాను. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్ ఇన్ ద వ్యూ
templates in the Spring MVC. Spring MVC లో view templates లో జరుగుతుంది. So this is what happened in the view templates in the Spring MVC and these all are the components in the Spring MVC workflow. ఓకే, సో మనకి ఇంక్లూడింగ్ ద వెబ్ బ్రౌజర్ నుంచి ఫ్రంట్ కంట్రోల్ నుంచి మోడల్ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి కంట్రోలర్ వ్యూ టెంప్లెట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏవేవైతే స్ప్రింగ్ ఎంబీసీ ఎగ్జిక్యూషన్ ఫ్లోలో ఉంటుందో సో ప్రతి కాంపోనెంట్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ చెక్ పాయింట్. అంటే బిఫోర్ వీ గోయింగ్ టు సెటప్ అవర్ ఎన్విరాన్మెంట్ ఇన్ స్ప్రింగ్ ఎంబీసీ, మన యొక్క స్ప్రింగ్ ఎంబీసీ అప్లికేషన్ యొక్క ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోవడానికి కావాల్సిన చెక్ పాయింట్స్, అంటే దానికి కావాల్సిన సెటప్ ఏదైతే ఉందో అదంతా కూడా మన దగ్గర కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ సెషన్లో ఒకసారి చెక్ పాయింట్స్ చూద్దాము. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సెషన్ వచ్చేసి అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద స్ప్రింగ్ ఎంబీసీ ఫస్ట్ application. Okay, so let's went into the development environment checkpoints. Hi friends, in this video session we are going to see development ఎన్విరాన్మెంట్ చెక్ పాయింట్. అంటే మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడానికి ముందుగా మనం ఒక ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసుకుంటాం. ఎనీ ప్రాజెక్ట్, ఏ యొక్క రియల్ టైం ప్రాజెక్ట్లు అయినా, లేకపోతే మీరు ప్రాక్టీస్ చేసే ప్రాజెక్టులు అయినా, లేకపోతే మీరు రాసే చిన్న అప్లికేషన్కి అయినా సరే ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ చెక్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎట్ దిస్ పాయింట్ ఇన్ ద వీడియో సిరీస్ యూ హ్యావ్ టు బీ ఇన్స్టాల్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. అవి ఏమేమి అనేది నేను ఒకటి చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, వీఆర్ ఇన్ అ స్ప్రింగ్ రియల్ టైమ్. ఏదైతే మనం రియల్ టైంలో వర్క్ చేస్తామో ఆ సినారియోస్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు మీ యొక్క జాబ్లో అయినా సరే, లేకపోతే మీ ఇంట్లో ప్రాక్టీసింగ్కి అయినా సరే ఇవైతే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అపాచీ టామ్క్యాట్. ఓకేనా, ఫస్ట్ మనం దిస్ ఇస్ ద సర్వర్ అపాచీ టామ్క్యాట్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఇన్స్టాలేషన్ లింక్ అనేది నేను ఆల్రెడీ మన వీడియోస్ ఏదైతే కంప్లీట్ కోర్స్ వీడియోస్ ఉన్నాయో వాటిలో నేను ప్రొవైడ్ చేశాను. సో ఐ హోప్ మీరు ఇన్స్టాల్ చేశారని అనుకుంటున్నాను. అండ్ రెండవదిగా ఎక్లిప్స్, ఐడిఈ అంటారు దీన్ని. ఐడిఈ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంటాం. మీరు ఎక్లిప్స్తో కంఫర్ట్ అయితే ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకోండి, లేదా మీరు స్ప్రింగ్ టూల్ సూట్ యూస్ చేస్తానంటే స్ప్రింగ్ టూల్ సూట్ యూస్ చేయొచ్చు. ఈ రెండింటికి సంబంధించిన ఇన్స్టాలేషన్ కానీ డౌన్లోడ్ కానీ నేను లింక్స్ ఆల్రెడీ మీకు డాక్యుమెంటేషన్ కంప్లీట్ కోర్స్ లిస్ట్లో ఇచ్చాను. సో మీరు ఆ లింక్స్ ద్వారా మీరు ఈ యొక్క ఇన్స్టలేషన్ కూడా కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. అండ్ మూడోదిగా కనెక్టెడ్ ఎక్లిప్స్ టు టామ్క్యాట్. అంటే మన యొక్క అపాచీ టామ్క్యాట్ సర్వర్ని ఎక్లిప్స్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అంటే మనం కనెక్ట్ చేసుకోవాలి. అది ఏ విధంగా మీరు కనెక్ట్ చేసుకోవాలనేది నేను చూపించేశాను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో. సో ఐ హోప్ ఈ 3 పాయింట్స్ మీరు చేశారని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అడిషనల్ థింగ్స్ వీ నీడ్ టు డూ ఈజ్ డౌన్లోడ్ ద స్ప్రింగ్ ఎంవీసీ సోర్స్ కోడ్ ఫర్ దిస్ ట్రైనింగ్ క్లాస్. అంటే నేను ఈ ట్రైనింగ్ క్లాస్కి కావాల్సిన ఒక స్ప్రింగ్ ఎంవీసీ సోర్స్ కోడ్, అంటే బేసిక్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. హలో వరల్డ్ ప్రోగ్రామ్ నేను సోర్స్ కోడ్ మీకు ఆల్రెడీ లింక్లో ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా నేను ఇచ్చాను. సో ఫస్ట్ అది మీరు డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ల్యాప్టాప్లో పెట్టుకోండి. ఓకేనా. అండ్ రెండోదిగా డౌన్లోడ్ ద లేటెస్ట్ స్ప్రింగ్ జార్ ఫైల్స్ ఫ్రమ్ ద స్ప్రింగ్ వెబ్సైట్. మీరు స్ప్రింగ్ వెబ్సైట్లో ఉన్న స్ప్రింగ్ లేటెస్ట్ జార్ ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ల్యాప్టాప్లో పెట్టుకొని మన అప్లికేషన్ ఏ విధంగా వర్కౌట్ చేయాలనేది నేను అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ఐ హోప్ ఈ 2 థింగ్స్ మీరు కంప్లీట్ చేయండి. అండ్ ఈ రెండింటికి కావాల్సిన లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను, లేకపోతే మీరు డాక్యుమెంటేషన్ లింక్స్లోకి వెళ్ళినా మీకు అక్కడైనా సరే దొరుకుతుంది. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోలోకి కావాల్సిన 5 పాయింట్స్ ఏవైతే 5 పాయింట్స్ కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు డౌన్లోడ్ ద స్ప్రింగ్ ఎంవీసీ స్టార్టర్ ఫైల్స్. అంటే మనం ఈ యొక్క సోర్స్ కోడ్ ఇస్తున్నాను కదా, ఆ సోర్స్ కోడ్ ఇచ్చే ఈ ఫైల్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మీరు జార్ ఫైల్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు దట్ వీడియోస్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు?
ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు డౌన్లోడ్ స్ప్రింగ్ ఎంబీసీ స్టార్టర్ ఫైల్స్. ఓకే, సో మీకు ఆల్రెడీ నేను ఇక్కడ ఒక సోర్స్ కోడ్ అనేది ప్రొవైడ్ చేశానని చెప్పాను కదా. సో ఆ యొక్క సోర్స్ కోడ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను. సో ఒక స్టార్టర్ ఫైల్ని మీరు ప్లేస్ చేసుకోండి మీ యొక్క సిస్టంలో. ఎందుకోసం అంటే దాన్ని బేస్ చేసుకొని నేను కంప్లీట్గా స్ప్రింగ్ ఎంబీసీ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, సో మీరు మన యొక్క వెబ్సైట్లోకి వచ్చేసేయండి అండ్ మన యొక్క వెబ్సైట్లో మన యొక్క స్ప్రింగ్ ఎంవీసీ ఫ్రేమ్వర్క్ యొక్క కోర్స్లోకి వచ్చేసేయండి. అండ్ వెన్ యూ కమ్ టు ద కరిక్యులం, మీరు కరిక్యులంలోకి వచ్చినప్పుడు సో కమింగ్ టు ద స్ప్రింగ్ ఎంవీసీ, ఒకవేళ మీకు స్ప్రింగ్ ఎంవీసీ సెపరేట్ కోర్స్గా ఇస్తే మాత్రం సెపరేట్గా స్ప్రింగ్ ఎంవీసీ ఆ యొక్క కోర్స్ కరిక్యులంకి వెళ్ళండి. లేదు మీకు స్ప్రింగ్ ఎంవీసీ అనేది ఈ యొక్క కంప్లీట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లోనే ఇస్తే సో కింద ఉంటుంది మీకు స్ప్రింగ్ ఎంవీసీ అని చెప్పి. సో స్ప్రింగ్ ఎంవీసీ అని చెప్పి మీకు ఇక్కడ చూడండి స్టార్టర్ ఫైల్ అని ఉంటుంది, రైట్. దిస్ ఈజ్ ద థింగ్. సో డౌన్లోడ్ స్ప్రింగ్ ఎంవీసీ స్టార్టర్ ఫైల్ లింక్స్ అని ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక లింక్ కనబడుతుంది. సో జస్ట్ ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే చాలు యువర్ స్టార్టర్ ఫైల్ విల్ బి డౌన్లోడెడ్. ఓకే, సో మీకు స్టార్టర్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకున్న లొకేషన్లోకి వెళ్ళి దాన్ని సెపరేట్ చేసుకోండి. ఓకే, సో ఆ విధంగా వదిలేయద్దు. సో మీకు ఏదైతే ప్రోగ్రామింగ్ చేసుకుంటారో, మీరు ఎక్కడైతే ప్రోగ్రామ్ చేసుకుంటారో ఆ పర్టికులర్ లొకేషన్లో ఒక పర్టికులర్ డ్రైవ్లో కానీ ఒక ఫోల్డర్లో కానీ ప్లేస్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను చూడండి ఒక పర్టికులర్ డ్రైవ్లో ఒక పర్టికులర్ లొకేషన్లో దాన్ని నేను ప్లేస్ చేసుకున్నాను, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం మళ్ళీ ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ ఎంబీసీ అని చెప్పి రాసుకున్నాను. సో ఈ యొక్క స్ప్రింగ్ ఎంబీసీలో నేను డౌన్లోడ్ చేసుకున్న స్టార్టర్ ఫైల్ని పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇది యాక్చువల్గా ఇప్పుడు మనకి జిప్ ఫార్మాట్లో ఉంది. సో దీన్ని మీరు అన్జిప్ చేయాలి. ఓకే, మీరు అన్జిప్ చేయడానికి మీ దగ్గర ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో అది యూస్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఇంటర్నెట్లో చాలా ఉంటాయి, అది ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఓకే, సో రైట్ క్లిక్. సో ఇక్కడ నేను 7 జిప్ అనేది యూస్ చేస్తున్నాను అన్జిప్ చేయడానికి. సో ఎక్స్ట్రాక్ట్ హియర్ అనేది అని క్లిక్ చేయండి. సో ఎక్స్ట్రాక్ట్ హియర్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అన్జిప్ అయిపోతుంది. సో మనకి వీ హ్యావ్ రెడీ విత్ అవర్ స్టార్టర్ ఫైల్స్. ఓకే, సో ఈ యొక్క స్టార్టర్ ఫైల్స్తో ఏం చేయాలి, ఎలా వర్క్ చేయాలి ఏంటనేది నేను నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. సో ఇప్పటికైతే మీరు ఈ యొక్క స్టార్టర్ ఫైల్స్ని మీ యొక్క సిస్టంలో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ స్ప్రింగ్ ఎంవీసీ కాన్ఫిగరేషన్ ఫైల్ సెటప్ ఇన్ ద స్ప్రింగ్ ఎంవీసీ అప్లికేషన్. సో మన యొక్క స్ప్రింగ్ ఎంవీసీ అప్లికేషన్లో ఏ విధంగా కాన్ఫిగరేషన్ ఫైల్స్ని సెటప్ చేసుకోవాలనేది ఈ సెషన్లో చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడైనా సరే స్ప్రింగ్ ఎంవీసీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే మనకి వెన్ యూర్ వర్కింగ్ విత్ దట్ వీ హ్యావ్ 2 కాన్ఫిగరేషన్ ఫైల్స్ అండి. సో ఫస్ట్ది వచ్చేసి web.xml అండ్ రెండోది వచ్చేసి స్ప్రింగ్ కాంటెక్స్ట్ config.xml ఫైల్. ఓకే, సో ఈ 2 ఫైల్స్ కూడా మనకుంటే సో ఫస్ట్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను web.xml ఫైల్ మన యొక్క అప్లికేషన్ని డిఫైన్ చేసుకోవడానికి, మన యొక్క ఫ్రంట్ ఎండ్ కంట్రోలర్స్ కానీ మన యొక్క మ్యాపింగ్స్ కానీ సో ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేసుకోవడానికి. అండ్ రెండో స్ప్రింగ్ కాంటెక్స్ట్ config.xml అనే ఫైల్ మనకి ఎందుకు అంటే మనం మన యొక్క అప్లికేషన్కి ఏవైతే వర్క్ చెప్తున్నామో ఈ పని చేయి, లేకపోతే ఇక్కడికి వెళ్ళు, ఈ లొకేషన్లోకి వెళ్ళు, లేకపోతే ఈ పర్టికులర్ JSP వ్యూ టెంప్లెట్ని రెండర్ చేయి, లేకపోతే ఈ పర్టికులర్ కంట్రోల్ని కాల్ చేయి, లేకపోతే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి. సో ఇటువంటి పనులు మనం ఏవేవైతే స్ప్రింగ్ కంటైనర్కి చెప్తున్నామో అవన్నీ కూడా మనం స్ప్రింగ్ కాంటెక్స్ట్ config.xml ఫైల్లో చెప్తామండి. ఓకే, సో 2 XML ఫైల్స్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో ఈ 2 కూడా మనం మన యొక్క స్ప్రింగ్ ఎంవీసీ అప్లికేషన్లో ప్రాజెక్ట్లో ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో అది ఫస్ట్ థింగ్. అండ్ రెండోది ఏంటంటే మనం ఈ యొక్క XML ఫైల్స్ 2 లేకుండా కూడా పని చేయొచ్చు, వర్క్ చేయొచ్చు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్ప్రింగ్ ఎంవీసీ వితౌట్ XML ఫైల్స్. సో వితౌట్ హ్యావింగ్ ఎనీ XML ఫైల్స్తో మనం వర్క్ చేయొచ్చు. సో ఆ యొక్క ఎగ్జాంపుల్ కూడా నేను లాస్ట్ ఎండ్ ఆఫ్ దిస్ మాడ్యూల్ చెప్తాను, లేకపోతే ఐ విల్ టేక్ సమ్ టైం, కొంచెం టైం అనేది తీసుకుని ఒక 2-3 సెషన్స్ తర్వాత నేను ఏ విధంగా XML ఫైల్స్ని అవాయిడ్ చేయొచ్చు అన్నది కూడా మాట్లాడతాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం నేర్చుకుందామని, అదేం పెద్ద గొప్ప విషయం కాదు, బట్ రియల్ టైంలో అయితే మనకి ఎక్కువ XML ఫైల్స్ని ప్రిఫర్ చేయరు. సో అది అవాయిడ్ చేద్దాము. అది అవాయిడ్ చేయడం అనేది ఇది డజంట్ ఏ బిగ్ మేటర్. సో ఎందుకోసం అంటే అది జస్ట్ వితిన్ 15 to 20 మినిట్స్లో మనం హ్యాపీగా అవాయిడ్ చేసేయచ్చు. సో మీకు ఆల్రెడీ తెలుసు మనం స్ప్రింగ్ కోర్ మాడ్యూల్ ఎంత ఈజీగా అన్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చాము XML ఫైల్స్ని. సో ఇది కూడా క్వైట్ కామన్గా అంతే ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. బట్ కాన్సెప్ట్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. మీరు
XML ఫైల్ ఉన్నా లేకపోయినా మనకి కాన్సెప్ట్స్ అయితే మారు. సో కాన్సెప్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. ఓకే, సో జస్ట్ వెంట్ ఇన్ టు ద కాన్సెప్ట్. హౌ టు కాన్ఫిగర్ స్ప్రింగ్ ఎంవిసి అంటే ఒక స్ప్రింగ్ ఎంవిసి అప్లికేషన్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ స్ప్రింగ్ ఎంవిసి ఆర్కిటెక్చర్. ఓకే, మనకి స్ప్రింగ్ ఎంవిసి అప్లికేషన్ ఈ డయాగ్రామ్లో చూపిస్తున్నట్టు మనకి వర్క్ అవుద్ది. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రంట్ కంట్రోలర్, అట్ ద సేమ్ టైమ్ డిస్పాచెస్ అవుట్లెట్కి సంబంధించిన కంట్రోలర్ అండ్ వ్యూ టెంప్లెట్. సో ఇవన్నీ కూడా మనం స్ప్రింగ్ ఎంవిసి అప్లికేషన్లో ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ టు స్టార్ట్ ఎనీ స్ప్రింగ్ అప్లికేషన్. అంటే ఏదైనా ఒక స్ప్రింగ్ ఎంవిసి అప్లికేషన్ మనం స్టార్ట్ చేయాలనుకుంటే చాలామందికి కాన్ఫిగరేషన్స్లోనే చాలా మిస్టేక్స్ కానీ లేకపోతే ఎర్రర్స్ కానీ వస్తుంటాయి. సో ఇక్కడే చాలామంది స్టక్ అయిపోతూ ఉంటారు. అట్లీస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ కూడా ప్రాక్టీస్ చేయడానికి చికాగ్గా ఉంటుంది. సో టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ మనకి కొంచెం ఈజీగా అర్థం అవడం కోసం నేను ఇక్కడ స్ప్రింగ్ ఎంవిసి కాన్ఫిగరేషన్ ప్రాసెస్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో హియర్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ డూయింగ్ ద స్ప్రింగ్ ఎంవిసి కాన్ఫిగరేషన్ ప్రాసెస్ వాట్ విల్ హ్యావ్ టు డూ అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే టు రైట్ సమ్ కోడ్ ఇన్ web.xml ఫైల్. ఓకేనా, మన web.xml ఫైల్లో రావాల్సిన కోడ్ ఏదైతే కాన్ఫిగరేషన్ కోడ్ ఉందో ఆ కాన్ఫిగరేషన్ కోడ్ని మనం web.xml ఫైల్లో రాసుకుంటాం. అవి కూడా దేనికి సంబంధించి రాసుకుంటామంటే దట్ కంప్లీట్లీ రిలేటెడ్ టు 2 థింగ్స్. సో అందులో ఫస్ట్ది ఏంటంటే మనం స్ప్రింగ్ ఎంవిసి డిస్పాచర్ సర్వ్లెట్ని కాన్ఫిగర్ చేసుకుంటాం. అండ్ రెండవదిగా సెటప్ ద యూఆర్ఎల్ మ్యాపింగ్ అంటే ఏదైతే డిస్పాచర్ సర్వ్లెట్ని మనం కాన్ఫిగర్ చేసుకున్నామో దానికి యూఆర్ఎల్ మ్యాపింగ్ అనేది సెటప్ చేస్తాం. ఓకేనా, ఈ 2 థింగ్స్ మనం ఫస్ట్ ఎక్కడ చేస్తామండి web.xml ఫైల్లో చేసుకుంటాం. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్ప్రింగ్ ఎంవిసి కాన్ఫిగరేషన్ ప్రాసెస్. సో లెట్స్ గో ఆన్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ ప్రాసెస్. ఓకే, ఇన్ పార్ట్ 2 స్ప్రింగ్ ఎంవిసి కాన్ఫిగరేషన్ ప్రాసెస్ మనం పార్ట్ 2లో ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు డూ 3 థింగ్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ది యాడ్ సపోర్ట్ ఫర్ స్ప్రింగ్ కాంపోనెంట్ స్కానింగ్. అంటే స్ప్రింగ్ కాంపోనెంట్ స్కానింగ్ పెర్ఫామ్ చేయడానికి కావాల్సిన యానోటేషన్స్ కానీ లేకపోతే కోడింగ్ కానీ కాన్ఫిగరేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇవన్నీ కూడా మనం ఈ XML ఫైల్లో పెట్టుకుంటాం. దీన్ని స్ప్రింగ్ XML ఫైల్ అంటాం అండ్ లేకపోతే స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్ అంటాం. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి యాడ్ సపోర్ట్ ఫర్ కన్వర్షన్, ఫార్మాటింగ్ లేకపోతే వ్యాలిడేషన్స్ ఇవన్నిటికి కావాల్సిన యానోటేషన్స్ కానీ లేకపోతే కాన్ఫిగరేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క XML ఫైల్లో పెట్టుకుంటాం. ఇన్ ఫిఫ్త్ స్టెప్ వీఆర్ గోయింగ్ టు డిఫైన్ ద స్ప్రింగ్ ఎంవిసి వ్యూ రిజాల్వర్. అంటే మనం ఏదైతే మన యొక్క అవుట్పుట్ని తీసుకెళ్ళి మన యొక్క ఫ్రంట్ పేజ్లో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో ఆ యొక్క జేఎస్పీ పేజ్ కావచ్చు లేకపోతే HTML పేజ్ కావచ్చు అది ఎక్కడుందో కరెక్ట్గా అడ్రస్ చెప్పడం అన్నమాట. అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళి దాన్ని డిస్ప్లే చేయని చెప్పడానికి కావాల్సిన బీన్ ట్యాగ్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఓకేనా, దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ స్టెప్స్ టు కాన్ఫిగర్ ద స్ప్రింగ్ ఎంవిసి అప్లికేషన్. ఈ 5 స్టెప్స్ ఇక్కడ సింపుల్గా ఇలా చెప్పేసి నేను వదిలేనండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను కోడ్ స్నిప్పెట్స్ చూపించి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. Okay, let's get into the code snippet explanation. Let's go. Okay, in 5 steps of Spring MVC configuration అంటే 5 steps నేను Spring MVC configuration కోసం మీకు చెప్పాను. సో వాటిల్లో ఫస్ట్ స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అండి. కాన్ఫిగర్ స్ప్రింగ్ డిస్పాచర్ సర్వ్లెట్. స్ప్రింగ్ డిస్పాచర్ సర్వ్లెట్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలి అన్నది చూద్దాం. మన యొక్క web.xml ఫైల్లో మనం డిస్పాచర్ సర్వ్లెట్ ఆర్ అదర్వైజ్ ద ఫ్రంట్ కంట్రోలర్ రెండు ఒకటే. ఓకే, స్ప్రింగ్ డిస్పాచర్ సర్వ్లెట్ అయినా ఫ్రంట్ కంట్రోలర్ అయినా రెండు ఒకటే. ఈ యొక్క స్ప్రింగ్ డిస్పాచర్ సర్వ్లెట్కి వీ నీడ్ టు ప్రొవైడ్ అన్ ఎంట్రీ ఇన్ అవర్ web.xml ఫైల్. ఓకేనా, మన యొక్క web.xml ఫైల్లో ఈ డిస్పాచర్ సర్వ్లెట్కి ఒక ఎంట్రీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో యు పుట్ ఇన్ ఎ సర్వ్లెట్ రిఫరెన్స్. అందుకోసమే ఇక్కడ నేను సర్వ్లెట్ రిఫరెన్స్ తీసుకుని ఆ యొక్క సర్వ్లెట్ ట్యాగ్లో సర్వ్లెట్ నేమ్ అని చెప్పి డిస్పాచర్ అని, అదేవిధంగా సర్వ్లెట్ క్లాస్ అని చెప్పి org.springframework.web.servlet.dispatcherservlet అని చెప్పి వాటి యొక్క నేము అండ్ ద క్లాస్ పేరు రెండు ఇచ్చాను. ఓకే, దీస్ ఆర్ ద 2 parameters we need to give under the servlet reference. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ డిస్పాచర్ సర్వ్లెట్ అనేది ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద
కోర్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, ఓకేనా. కోర్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, సో ఏదైతే మనకి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు ఇచ్చారో అందులో ఒక భాగం డిస్పాచర్ సర్వ్లెట్ అనేది. సో ఇది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే వితౌట్ డూయింగ్ ఎనీ కోడింగ్, మనం ఎటువంటి కోడింగ్ చేయకుండా మనం ఫ్రీ ఆఫ్ కాస్టే దీన్ని స్ప్రింగ్ జార్ ఫైల్స్ నుంచి గెట్ చేసుకుంటాం. సో దీనికోసం మనం వీ నో నీడ్ టు క్రియేట్ ఎనీథింగ్ ఫర్ డిస్పాచర్ సర్వ్లెట్. జస్ట్ ఆ ట్యాగ్స్లో మనం ఆ నేము డిస్పాచర్ అని అట్ ద సేమ్ టైం క్లాసు ఈ రెండు మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. వన్స్ యూ హ్యావ్ అ సర్వ్లెట్ రిఫరెన్స్, మనకి ఒకసారి ఆ డిస్పాచర్ని ఎంట్రీ చేసిన తర్వాత మనకి సర్వ్లెట్ రిఫరెన్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే దెన్ యూ నీడ్ టు సెటప్ ద ఇనీషియల్ పారామీటర్. ఇక్కడ ట్యాగ్ ఇచ్చాను కదా ఇనిట్ పారామీటర్ అని చెప్పి, దాన్ని మనం ఇనీషియల్ పారామీటర్ అంటాం. సో బేసికలీ ఇక్కడ నేను ఈ ఇనిట్ పారామీటర్స్లో ఏం చేస్తున్నానంటే యాక్చువల్లీ వేర్ మై స్ప్రింగ్ కాంటెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్, అంటే నేను స్ప్రింగ్ ఫైల్ అంటున్నాను చూసారా, సో దాన్ని స్ప్రింగ్ కాంటెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అంటాం. అది మీరు ఎక్కడిచ్చారు అన్నది ఇక్కడ అడ్రస్ ఇస్తున్నాను అనమాట. మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, సార్ ఇక్కడ web.xml XML ఫైల్ ఎందుకు, అట్ ద సేమ్ టైం ఇక్కడ స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఎందుకు, రెండు XML ఫైల్స్ ఎందుకు? ఫస్ట్ది ఏదైతే web.xml ఫైల్ ఉందో అది ఫర్ సేక్ ఆఫ్ ఎంటరింగ్ ద డిస్పాచర్ సర్వ్లెట్, అంటే డిస్పాచర్ సర్వ్లెట్ని డిఫైన్ చేయడానికి, లేకపోతే మన అప్లికేషన్లో ఎంట్రీ చేయడానికి, లేకపోతే రిజిస్టర్ చేయడానికి ఫస్ట్ web.xml ఫైల్ అనేది మనకి నీడ్. ఓకే, రెండోది ఏది స్ప్రింగ్ కాంటెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఆ యొక్క XML ఫైల్ ఎందుకోసం అంటే మనం ఏదైతే స్ప్రింగ్కి కమాండ్ చేస్తున్నామో, ఒక పని చెయ్యని చెప్తున్నామో అదంతా కూడా మనం ఆ స్ప్రింగ్ కాంటెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్లోనే చెప్తాం. సో ఆ పనే మనకి స్ప్రింగ్ చేసి పెడుతుంది త్రూ హిజ్ ఫ్లో చార్ట్. నేను లాస్ట్ స్ప్రింగ్ MVC ఫ్లో చార్ట్ చెప్పాను చూసారా, ఆ ఫ్లో చార్ట్ ప్రకారం మనకి పని చేసి పెడుతుంది అనమాట. సో ఫస్ట్ web.xml ఫైల్ ఎందుకంటే డిస్పాచర్ సర్వ్లెట్ని డిఫైన్ చేసుకోవడానికి, అండ్ స్ప్రింగ్ కాంటెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఎందుకంటే అది మనం ఏదైతే కమాండ్ ఇస్తున్నామో, మనం ఏదైతే వర్క్ చెప్తున్నామో మన అప్లికేషన్కి, ఆ పని అంతటిని మనం స్ప్రింగ్ కాంటెక్స్ట్ ఫైల్లోనే చెప్తాం. సో అక్కడి నుంచి అది పని అనేది మొదలు పెడుతుంది. ఓకే, ఆ స్ప్రింగ్ కాంటెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ మీరు ఎక్కడ ఇచ్చారో అన్నది ఇక్కడ ఈ యూనిట్ పారామీటర్స్లో మెన్షన్ చేయాలి. సో పారం అని చెప్పి నేను కాంటెక్స్ట్ కాన్ఫిగరేషన్ లొకేషన్ అని ఇచ్చాను. అట్ ద సేమ్ టైం నేను ఆ యొక్క పారం వాల్యూ, అంటే ఆ లొకేషన్ నేను ఎక్కడ ఇచ్చానంటే మన ఎగ్జాంపుల్లో వెబ్ INFలో నేను ఏమైనా ఇచ్చానంటే స్ప్రింగ్ MVC డెమో సర్వ్లెట్.xml అని ఇచ్చాను. ఇక్కడ మీరు నేమ్ కావాలనుకుంటే యాజ్ యువర్ విష్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ ఈ యొక్క రిఫరెన్స్ అనేది ఈ విధంగానే ఉండాలి. అంటే మీ యొక్క ఏదైతే నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ నేము -servlet.xml అనేది ఈజ్ అ బేసిక్ అన్నమాట. మీ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ -servlet.xml అనేది పెరామ్ వాల్యూలో వన్ ఆఫ్ ద దాని యొక్క రిఫరెన్స్ మాట, లేకపోతే దాని యొక్క సింటాక్స్ అని చెప్పుకోవచ్చు. నేమ్ మాత్రం మీ ఇష్టం. ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్ web.xml ఎక్స్ప్లెనేషన్ అండి. అండ్ నెక్స్ట్ ఈజ్ ద స్టెప్ 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే సెటప్ URL మ్యాపింగ్స్ టు స్ప్రింగ్ MVC డిస్పాచర్ సర్వ్లెట్. అంటే స్ప్రింగ్ MVC డిస్పాచర్ సర్వ్లెట్కి మనం URL మ్యాపింగ్స్ని సెటప్ చేసుకోవాలి. సో అది ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో basically what we need to do is tell the system, or otherwise tell the spring, hey, from any URL pattern కమింగ్, అంటే ఏదన్నా ఒక రిక్వెస్ట్ కానీ నీకు వస్తే ఆ యొక్క రిక్వెస్ట్ని నువ్వు డిస్పాచర్ సర్వ్లెట్కి పంపించు అని చెప్పాలి. అందుకోసమని ఇక్కడ సర్వ్లెట్ మ్యాపింగ్ అనే ట్యాగ్లో నా యొక్క సర్వ్లెట్ నేమ్ ఏదైతే ఇచ్చుకున్నానంటే డిస్పాచర్ అని ఇచ్చాను. సో అంటే ఆ డిస్పాచర్ సర్వ్లెట్కి పంపించు. అండ్ దాని తర్వాత URL ప్యాటర్న్ యొక్క స్లాష్ అని ఇచ్చాను. ఒకవేళ URL ప్యాటర్న్ మీరు కావాలనుకుంటే ఏదైనా ఇచ్చుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ హలో అని ఇచ్చారనుకోండి, స్లాష్ హలో అనే రిక్వెస్ట్లో ఉంటేనే ఆ రిక్వెస్ట్ని మాత్రమే ఇక్కడ ఇది పాస్ చేస్తుంది డిస్పాచర్ సర్వ్లెట్కి, లేకపోతే హ్యాండిల్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ /* అని ఇచ్చారనుకోండి, ఆ /* అని ఉంటే మాత్రమే ఆ రిక్వెస్ట్ని ఈ డిస్పాచర్ సర్వ్లెట్కి పాస్ చేస్తారు, లేకపోతే పాస్ చేయదు. ఇక్కడ నేను స్లాష్ అని ఇచ్చాను కాబట్టి ఎనీ టైప్ ఆఫ్ రిక్వెస్ట్, ఏ రిక్వెస్ట్ వచ్చినప్పటికీ దాన్ని ఫస్ట్ డిస్పాచర్ సర్వ్లెట్కి సెండ్ చేస్తుంది. ఓకేనా, ఆ విధంగా నేను నా యొక్క URL ప్యాటర్న్ని సెటప్ చేసుకున్నాను. అండ్ వన్ మోర్ మస్ట్ అండ్ షుడ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు
పైన ఫస్ట్ స్టెప్లో ఏదైతే సర్వ్లెట్ నేమ్ ఇచ్చానో అక్కడ సర్వ్లెట్ రిఫరెన్స్లో చూడండి సర్వ్లెట్ నేమ్ అనే ట్యాగ్ ఉంది. అట్ ద సేమ్ టైం సర్వ్లెట్ మ్యాపింగ్లో కూడా కింద సర్వ్లెట్ నేమ్ అనే ట్యాగ్ ఉంది. సో ఆ రెండిట్లో మీరు ఇచ్చే నేమ్ యాజ్ టీజ్గా సేమ్ ఉండాలి. డిస్పాచర్ ఒకవేళ మీరు ఇంకేదైనా నేమ్ ఇచ్చినా ఆ నేమే ఉండాలి. అంటే ఆ రెండు మ్యాప్ అవ్వాలి. బికాజ్ మీరు అక్కడ ఎవరికి ఎంట్రీ ప్రొవైడ్ చేస్తున్నారు, డిస్పాచర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎవరికి రిక్వెస్ట్లు వెళ్ళాలి అని చెప్తున్నారు, డిస్పాచర్కి రిక్వెస్ట్ అనేది వెళ్ళాలి అని చెప్తున్నారు. సో ఆ రెండు మ్యాచ్ అయితేనే మనకి అక్కడ మనం డిఫైన్ చేసిన వ్యక్తికి అట్ ద సేమ్ టైం మనం ఆ యొక్క యూఆర్ఎల్ రిక్వెస్ట్లు పంపిస్తున్న వ్యక్తికి సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే పర్సన్ని మీ కంపెనీలో వర్క్ చేయడానికి హైర్ చేసుకున్నారో ఆ పర్సన్కి కదా మీరు టాస్క్లు ఇస్తారు, వేరే పర్సన్కి ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ మిమ్మల్ని జావా పని చేయడానికి తీసుకుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ డిజిగ్నేషన్ జావా వర్క్. ఓకే, ఆ పర్సన్ని ఎక్కడ కూర్చోబెడతారండి? జావా మ్యాపింగ్ ఎక్కడ ఉంటుంది? జావా వర్క్లోనే ఉంటుంది, వేరే చోట ఉండదు. సో ఆ జావా వర్క్ పర్సన్ని జావా వర్క్ చేయడానికే తీసుకుంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ పైన సర్వ్లెట్ రిఫరెన్స్లో ఇచ్చిన నేము అట్ ద సేమ్ టైం సర్వ్లెట్ మ్యాపింగ్లో ఉన్న నేము రెండు పర్ఫెక్ట్గా డిస్పాచర్ సర్వ్లెట్ అని మ్యాప్ అవ్వాలి, యాజ్ టీజ్గా ఉండాలి. ఓకేనా? అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ యాడ్ సపోర్ట్ ఫర్ ద కాంపోనెంట్ స్కానింగ్. ఈ థర్డ్ స్టెప్ నుంచి కూడా మనం అంటే థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్ ఇవన్నీ కూడా స్ప్రింగ్ కాంటెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం పెట్టుకుంటాం. ఓకేనా? అండ్ కమింగ్ టు ద థర్డ్ స్టెప్, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ యాడింగ్ ఎ బీన్ ట్యాగ్. ఈ బీన్ ట్యాగ్ లోపల ఐఎమ్ గివింగ్ ద కాంటెక్స్ట్ కాంపోనెంట్ స్కాన్ అండ్ బేస్ ప్యాకేజ్ అని చెప్పి నా ప్యాకేజ్ నేమ్ ఇచ్చుకున్నాను, www.telugutechtips.com అని ఇచ్చుకున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఐఎమ్ గివింగ్ ద సపోర్ట్ ఫర్ స్ప్రింగ్ కాంపోనెంట్ స్కానింగ్. అంటే ఈ యొక్క ప్యాకేజ్లో ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ @కాంపోనెంట్ అనే annotation, లేకపోతే కంట్రోలర్ అనే annotations, ఇవన్నిటిని కూడా స్కాన్ చేసుకోవడానికి అవైలబుల్గా నేను స్ప్రింగ్కి సపోర్ట్ చేస్తున్నాను త్రూ దిస్ ట్యాగ్. ఏమని ఇస్తున్నానండి? కాంటెక్స్ట్ కాంపోనెంట్ స్కాన్ అని చెప్పి బేస్ ప్యాకేజ్ ఇస్తుంది అనమాట. ఆ బేస్ ప్యాకేజ్ ఇవ్వగానే ఆ ప్యాకేజ్లో ఉన్న ప్రతి ఒక్క కాంపోనెంట్ని స్కాన్ చేస్తుంది అనమాట స్ప్రింగ్ కంటైనర్. ఆ స్కాన్ చేసి ఏవైతే కాంపోనెంట్స్ మన యొక్క అప్లికేషన్కి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా స్ప్రింగ్ కంటైనర్ మన అప్లికేషన్కి అవైలబుల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఒక రిక్వెస్ట్ని పాస్ చేసినప్పుడు అది గెట్ బ్యాక్ అవుతుంది అనమాట, అంటే రెస్పాన్స్ వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ స్టెప్, యాడింగ్ సపోర్ట్ ఫర్ కన్వర్షన్స్ కానీ, ఫార్మేటింగ్ కానీ, వ్యాలిడేషన్ సపోర్ట్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సపోర్ట్స్ మనం ఇవ్వాలనుకుంటే MVC Annotation driven అనే మనం ఒక ట్యాగ్ని ప్రొవైడ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఈ ట్యాగ్ని ప్రొవైడ్ చేస్తామో మన యొక్క అప్లికేషను కన్వర్షన్స్ చేయడానికి, లేకపోతే ఫార్మేటింగ్స్ చేయడానికి, లేకపోతే మన అప్లికేషన్ వ్యాలిడేషన్స్ చేయడానికి వీటన్నిటిని కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇదే బీన్ ట్యాగ్ లోపల మనం ఈ యొక్క ట్యాగ్ని కూడా యాడ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫోర్త్ స్టెప్. అండ్ కమింగ్ టు ద ఫిఫ్త్ స్టెప్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, యూస్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో డిఫైన్ ద స్ప్రింగ్ MVC వ్యూ రిజాల్వర్. అంటే మనం ఏదైతే ఇప్పటి వరకు రెండరింగ్ చేసామో, ఏదైతే అవుట్పుట్ మనం సంపాదించామో ఆ అవుట్పుట్ని మనం డిస్ప్లే చేయడానికి ఒక JSP పేజ్ని తీసుకున్నాం. సో ఇప్పుడు ఆ JSP పేజ్ ఎక్కడుంది, మనం ఎక్కడ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం అన్నది ఈ యొక్క బీన్ ట్యాగ్లో మనం మెన్షన్ చేస్తున్నాం. ఓకేనా? ఈ ఫిఫ్త్ స్టెప్లో మనం కాన్ఫిగర్ చేస్తున్నాం. సో విత్ ఇన్ ద బీన్ ట్యాగ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ద క్లాస్. ఎందుకంటే ఈ క్లాస్ ఎందుకంటే మీరు ఎటువంటి వ్యూ రిజాల్వర్ని యూస్ చేస్తున్నారో చెప్పాలి. సో ఇక్కడ నేను ఎటువంటి వ్యూ రిజాల్వర్ని యూస్ చేస్తున్నాను, యాక్చువల్గా మనకి 4 టైప్ ఆఫ్ వ్యూ రిజాల్వర్స్ ఉంటాయండి. నేను యూస్ చేసేది ఇంటర్నల్ రిసోర్స్ వ్యూ రిజాల్వర్. ఇదే అందరం రియల్ టైమ్స్లో కూడా యూస్ చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ దట్ ప్రాపర్టీస్, నేమ్ వచ్చేసి ప్రిఫిక్స్ అండ్ వాల్యూ వచ్చేసి అంటే దట్ ఈజ్ మై ప్రిఫిక్స్ వాల్యూ అనమాట. నేను webinfo/view అనే ఒక ఫోల్డర్లో నా యొక్క JSP పేజ్ని పెట్టుకున్నాను. అండ్ ప్రాపర్టీ తర్వాత సఫిక్స్ అండ్ మై వాల్యూ వచ్చేసి .jsp బికాస్ మై ఫైల్ ఈజ్ JSP బేస్, అందుకోసమే JSP అని తీసుకుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ప్రిఫిక్స్ సఫిక్స్ అని, మీకు ఏంటి సార్ నాకు అర్థం కాలేదంటే, ప్రిఫిక్స్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ JSP ఒక పేజ్ నేమో స్టూడెంట్ అనుకోండి, మీ యొక్క JSP అవుట్పుట్ ఫైల్ నేమ్ స్టూడెంట్ అనుకోండి. ఆ స్టూడెంట్ అనే JSP ఫైల్ ఎక్కడుంది అన్న దానికి ఇది ప్రిఫిక్స్ యాడ్ చేసుకుంటుంది స్ప్రింగ్ కంటైనరే. మీరు ఎటువంటి ప్రిఫిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఎలా ఇచ్చుకుంటుంది
ఇచ్చుకుంటుంది అంటే /web-inf/view అనేది మీరు ఎక్కడైతే ప్రిఫిక్స్లో ఇచ్చారో దాన్ని యాడ్ చేసుకుంటుంది అనమాట. ఆ స్టూడెంట్కి ముందు పెట్టుకుంటుంది. అండ్ దాని తర్వాత సఫిక్స్ని స్టూడెంట్కి వెనకాల పెట్టుకుంటుంది. అంటే మీరు ఇచ్చిన జేఎస్పి నేమ్కి వెనకాల పెట్టుకుంటుంది. ఇప్పుడు student.jsp. సో ఎంటైర్గా దానికి ఆ యొక్క ఫైల్ లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. అక్కడ ఫైల్ ఉంటే అవుట్పుట్ని రెండర్ చేసి అవుట్పుట్ని ఎండ్ యూజర్కి బ్రౌజర్ మీద డిస్ప్లే చేస్తుంది. లేకపోతే మీకు అక్కడ 404 ఎర్రర్ లేకపోతే వేరే ఎర్రర్ అయినా త్రో చేస్తుంది. సో మనకి దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 5 స్ప్రింగ్ ఎంవీసీ కాన్ఫిగరేషన్ స్టెప్స్. మనం స్ప్రింగ్ ఎంవీసీ కాన్ఫిగరేషన్ని ఈ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఐ హోప్ మీకు ప్రతి ఒక్క స్టెప్ క్లియర్గా నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే వీ జస్ట్ వెంట్ ఇన్ టు ద ఎక్లిప్స్. మనం ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. దాంట్లో మనం ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలన్నది నేను చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద ఎక్లిప్స్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ స్ప్రింగ్ ఎంవీసీ కాన్ఫిగరేషన్ జార్ ఫైల్స్. సో మనం ఒక స్ప్రింగ్ ఎంవీసీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటే అందులో ఏ విధంగా మనం జార్ ఫైల్స్ యాడ్ చేసుకోవాలి, అసలు స్ప్రింగ్ ఎంవీసీ డైనమిక్ అప్లికేషన్ ఒక ప్రాజెక్ట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలన్నది ఈ సెషన్లో చూద్దామండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద Eclipse. So once we are getting into the Eclipse, so first of all మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మనం Eclipse యొక్క పర్స్పెక్టివ్ని మార్చాలని. ఓకే, సో ఎందుకోసం అంటే ఇప్పటి వరకు మనం స్ప్రింగ్ కోర్ మాడ్యూల్ మీద వర్క్ చేస్తాం అండ్ స్ప్రింగ్ ఏఓపి మీద వర్క్ చేస్తాం. సో ఆ రెండింటికి కూడా మనం పర్స్పెక్టివ్ నార్మల్ జావా ఫాలో అయితే సరిపోతుంది. బట్ ఇప్పటి నుంచి మనం వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద స్ప్రింగ్ ఎంవీసీ. సో ఇక్కడ మనం డైనమిక్ అప్లికేషన్స్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఆ ఆప్షన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన యొక్క పర్స్పెక్టివ్ అనేది జావా ఈలోకి మార్చుకోవాలి. ఓకే, సో ఇప్పటి వరకు మనం జావా ఎస్సీలో వర్క్ చేస్తాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు జంప్ ఇన్ టు ద జావా ఈ అంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్లోకి మారిపోతున్నాం. ఓకే, సో ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ గో టు విండోస్ అండ్ ఇక్కడ చూడండి పర్స్పెక్టివ్ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళండి అండ్ దాని తర్వాత ఓపెన్ పర్స్పెక్టివ్ అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి జావా లేకపోతే అదర్స్ మీకు నచ్చింది ఏదైనా ఇవ్వండి. అండ్ ఇక్కడ చూడండి జావా ఈ అని ఉంది. సో అది సెలెక్ట్ చేసుకోండి అండ్ ఓపెన్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ స్ప్రింగ్ ఎంవీసీ పర్స్పెక్టివ్ ఉంది. మనం స్ప్రింగ్ ఎంవీసీలో వర్క్ చేద్దాం అనుకుంటే దిస్ ఈజ్ ద పర్స్పెక్టివ్ వాట్ వీ నీడ్ టు సెటిల్. ఓకే, సో ఇది మనం సెట్ చేసుకుంటామండి. ఓకే, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. సో దానికోసం జస్ట్ క్లిక్ ఆన్ ఫైల్, న్యూ అండ్ డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్. సో జస్ట్ క్లిక్ ఆన్ డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మనం మన యొక్క ప్రాజెక్ట్ నేమ్ అనేది అడుగుతుందండి. సో ఇక్కడ మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్ ఫర్ ఎనీథింగ్. సో ఇక్కడ మనం నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. సో స్ప్రింగ్ MVC demo nidam. So it could be fine. So if you're happy with the title, just default ga avanni kuda just ante వదిలేసేయండి and just click on finish. Okay, so now we have a Spring MVC dynamic application in our Eclipse. So this is the basic structure. So we don't have anything. ఇక్కడ మనకి ఏం కూడా ఉండదు. ఇందులో మనకి ఎటువంటి ఫైల్స్ కానీ లిబ్లో మనకి జార్ ఫైల్స్ కానీ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో ఇక్కడ మనకి ఒక బేసిక్ ఒక స్ట్రక్చర్ ఉన్న అప్లికేషన్ ఎంవీసీ అప్లికేషన్ తప్ప ఇక్కడ ఏమీ కూడా ఉండదు. ఇఫ్ యూ రన్ దిస్ అప్లికేషన్ ఇట్ డజంట్ రన్. ఎందుకోసం అంటే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క అప్లికేషన్ని మనం సెటప్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే కాపీ అవర్ స్ప్రింగ్ జార్ ఫైల్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ డౌన్లోడ్. సో మీకు ఆల్రెడీ నేను స్ప్రింగ్ జార్ ఫైల్స్ మొత్తం అన్నీ కూడా మనం మనం వర్క్ చేస్తున్నప్పుడు స్ప్రింగ్ కోర్ మాడ్యూల్లో ఏఓపీ మాడ్యూల్లో కూడా వర్క్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ ద జార్ ఫైల్స్. సో అక్కడ మనం అన్నీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. సో ఆ జార్ ఫైల్స్ మనం కాపీ చేసి మన ప్రాజెక్ట్లో ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో జస్ట్ వెన్ బ్యాక్.
సో ఈ యొక్క జార్ ఫైల్స్ అన్నీ కూడా నేను ఒక పర్టికులర్ డైరెక్టరీలో పర్టికులర్ ఫోల్డర్లో పెట్టుకోమని చెప్పాను. సో మీరు కూడా అలాగే మెయింటైన్ చేయండి. నేను కూడా యాస్టివ్ అంతే మెయింటైన్ చేస్తున్నాను. సో ఒక పర్టికులర్ ఫోల్డర్లో ఈ ఫోల్డర్లో మనకు ఆల్రెడీ నేను స్ప్రింగ్ ఎంబీసీ లేటెస్ట్ వర్షన్ సంబంధించిన అన్ని జార్ ఫైల్స్ కూడా ఈ పర్టికులర్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం ఎక్కడ మనం స్ప్రింగ్ కోర్ మాడ్యూల్ వర్క్ చేస్తున్నప్పుడు. సో మీరు కూడా అంతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో జస్ట్ గో అండ్ లిబ్. సో ఇక్కడ మనకు అన్ని జార్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో ఏం లేదు, జస్ట్ Control A and copy. Just come back to project and go to web-inf and lib. సో ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఏం లేదండి, జస్ట్ రైట్ క్లిక్ అండ్ పేస్ట్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం అన్ని జార్ ఫైల్స్ అన్నీ కూడా మన యొక్క స్ప్రింగ్ ఎంవీసీ అప్లికేషన్లోకి వచ్చేసినాయి. ఓకే, సో దీంతో పాటు మనం ఇంకొక 2 జార్ ఫైల్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలండి. సో మన యొక్క లిబ్ డైరెక్టరీలో. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే, మీకు లాస్ట్ సెషన్ దీనికన్నా ముందు సెషన్లో నేను మీకు స్టార్టర్ ఫైల్ అనేది ఇచ్చాను, రైట్? సో ఆ యొక్క స్టార్టర్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే హియర్ ఇట్ ఈస్ ద ఫైల్. మీకు ఈ విధంగా ఉంటుంది, స్ప్రింగ్ ఎంబీసీ స్టార్టర్ ఫైల్స్. సో స్ప్రింగ్ ఎంబీసీ డెమో. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు లిబ్లో వీ హ్యావ్ 3 జార్స్. ఓకే, సో ఇందులో మీరు 2 జార్స్ కాపీ చేసుకుంటే సరిపోతుందండి, ఓన్లీ 2. ఓకే, జావా x.servlet.js పైన చేసారా మీవి, అండ్ ఇది. సో ఈ 2 జస్ట్ కాపీ and just went back to the application and lib and paste. That's it. Okay, ఈ 2 కూడా మనకి వచ్చేసినాయి. సో దట్స్ ఇట్ అండి. సో మనం ఈ విధంగా మన యొక్క స్ప్రింగ్ ఎంబీసీ ఫస్ట్ అప్లికేషన్ని క్రియేట్ చేసాం. అండ్ దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్ విత్ ద జార్ ఫైల్స్, మనం దాని యొక్క కాన్ఫిగరేషన్ ఏదైతే జార్ ఫైల్స్ దానికి కావాలో అవన్నీ కూడా సెటప్ చేసాం. సో దట్స్ ఇట్, అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. అక్కడ వరకు మీరు సెటప్ చేసి వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ సెషన్ ఐ విల్ టేక్ యూ డీప్ డైవ్ ఇన్ టు ద రిమైనింగ్ టాపిక్స్. సో రిమైనింగ్ టాపిక్స్ అని కూడా మనం నెక్స్ట్ సెషన్లో ఇంకొంచెం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. అండ్ నెక్స్ట్ సెషన్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు సీ స్ప్రింగ్ ఎంవీసీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ని ఏ విధంగా మన యొక్క స్ప్రింగ్ ఎంవీసీ అప్లికేషన్లోకి ప్రాజెక్ట్లోకి ప్లేస్ చేసుకోవాలి. అండ్ కంప్లీట్ స్ప్రింగ్ ఎంవీసీ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉన్న 2 XML ఫైల్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీఆర్ గోయింగ్ టు సీ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ స్ప్రింగ్ ఎంవీసీ కాన్ఫిగరేషన్ ఇన్ ఎక్లిప్స్. అంటే మనం ఒక స్ప్రింగ్ ఎంవీసీ అప్లికేషన్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలన్న దానికి లాస్ట్ క్లాస్లో నేను ఓవర్వ్యూ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్ 1 by 1 స్టెప్ బై స్టెప్ నేను 5 స్టెప్స్ ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలన్నది నేను చెప్పాను. ఓకే, బట్ నౌ ఇప్పుడు వీఆర్ ఇన్ ఎక్లిప్స్. వీఆర్ జస్ట్ వెంట్ ఇన్ టు ద ఎక్లిప్స్. అండ్ ఎక్లిప్స్లో ఏ విధంగా మనం కాన్ఫిగరేషన్ అనేది రియల్ టైంలో చేయాలి అన్నది చూపించబోతున్నాను. సో లెట్ గెట్ ఇన్ టు ద ఎక్లిప్స్. వెన్ ఎవర్ వీఆర్ ఇన్ ఎక్లిప్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కాపీ ద స్టార్టర్ కాన్ఫిగ్ ఫైల్స్. 2 కాన్ఫిగ్ ఫైల్స్ని మనం కాపీ చేసుకోవాలండి. ఆ 2 కాన్ఫిగ్ ఫైల్స్ నేను ఇచ్చిన లింక్స్ ఏదైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తానో, ఒకవేళ కాకపోతే నేను ఇచ్చిన డాక్యుమెంట్లో అయినా సరే లింక్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి ఆ 2 ఏదైతే కాన్ఫిగ్ ఫైల్స్ స్టార్టర్ కాన్ఫిగ్ ఫైల్స్ ఉన్నాయో ఆ 2 కూడా కాపీ చేసుకోండి. దట్ ఈజ్ ఇక్కడైతే నేను నా ల్యాప్టాప్లో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను నా ల్యాప్టాప్ నుంచి ఈ విధంగా కాపీ చేసుకున్నాను. ఐఎమ్ గోయింగ్ టు వెబ్ కంటెంట్ అండ్ వెబ్ ఇన్ఫోలో నేను పేస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఆ 2 ఫైల్స్ పేస్ట్ చేయండి. ఓకే, వీ హ్యావ్ బోత్ ఫైల్స్ web.xml అండ్ స్ప్రింగ్ కాంటెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే,
ఫస్ట్ ఐఎమ్ ఓపెనింగ్ web.xml ఫైల్. ఏదైతే నేను స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ఓవర్వ్యూ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఇది సేమ్ కంటెంట్ అండి. ఫస్ట్ మనం ఏం చేయాలండి, కాన్ఫిగర్ ద స్ప్రింగ్ MVC dispatches outlet. స్టెప్ 2లో మనం సెటప్ ద URL మ్యాపింగ్ ఫర్ స్ప్రింగ్ MVC dispatches outlet. మనం ఏదైతే స్ప్రింగ్ MVC dispatches outlet ఉందో దానికి మ్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. నేను ఇక్కడ స్లాష్ ఇచ్చాను కాబట్టి ఏదైనా సరే మీకు మ్యాప్ అవుతుంది, అంటే ఏ రిక్వెస్ట్ అయినా సరే హ్యాండిల్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే డిస్పాచర్ అనే రెండు కూడా మ్యాప్ అవ్వాలి. ఓకే, లెట్స్ వెంట్ ఇన్ టు ద స్ప్రింగ్ కాంటెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఇందులో మనకి కంప్లీట్ 3 steps అండి. థర్డ్ స్టెప్ వచ్చేసి యాడ్ సపోర్ట్ ఫర్ కాంపోనెంట్ స్కానింగ్. ఇక్కడ నా బేస్ ప్యాకేజ్ ఏదైతే ఉందో బేస్ ప్యాకేజ్ ఇవ్వాలి. నా బేస్ ప్యాకేజ్ వచ్చేసి com.telugu text-spring demo అనేది నా బేస్ ప్యాకేజ్ ఇచ్చాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్టెప్ 4లో నేను యాడ్ సపోర్ట్ ఫర్ కన్వర్షన్స్ కానీ ఫార్మేటింగ్ కానీ వ్యాలిడేషన్స్ ఇవన్నీ కావాలంటే మీరు స్ప్రింగ్ MVC annotation driven అనేది ఇచ్చుకోవాలి. అండ్ ఫిఫ్త్ స్టెప్లో మనం వీఆర్ డిఫైనింగ్ MVC వ్యూ రిజాల్వర్స్ అండి. మనం ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ ప్రొవైడ్ చేస్తాం. అండ్ వీఆర్ గివింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ బీన్ ట్యాగ్లో ఇచ్చుకుంటాం. ఇవన్నీ కూడా మనం ఎందుకోసం ఇస్తామంటే ఏదైతే అవుట్పుట్ ఉందో అది వ్యూ రిజాల్వర్లో వ్యూ చేయడానికి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ ఏదైతే వ్యూ అనే ఫోల్డర్ ఉంది చూసారా, వెబ్ ఇన్ఫర్మేషన్ వ్యూ అనేది ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకోవాలి. వెబ్ ఇన్ఫో ఉంది కానీ బట్ వ్యూ అనేది లేదు. సో ఐఎమ్ క్రియేటింగ్ ద వ్యూ ఫోల్డర్. ఓకే, జస్ట్ గో టు వెబ్ ఇన్ఫో, రైట్ క్లిక్, న్యూ అండ్ ఫోల్డర్, జస్ట్ క్లిక్ వ్యూ అని ఇచ్చేసేయండి అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. మనకి వ్యూ అనే ఫోల్డర్ మనకి క్రియేట్ అయిపోయింది. ఒకవేళ మీరు ఏదైనా JSP పేజెస్ క్రియేట్ చేసుకుంటే అవి ఈ ఫోల్డర్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడైతే వ్యూ అనేది చెక్ చేసుకున్నో వ్యూ పేజెస్ కోసం చెక్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డర్లోకి వచ్చి చెక్ చేసుకుంటే ఇఫ్ దట్ పేజెస్ ఆర్ అవైలబుల్ అవుట్పుట్ అనేది రెండర్ చేసి మనకి ఎండ్ యూజర్కి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. దిస్ ఇస్ ద రెగ్యులర్ ప్రొసీజర్ ఫర్ కాన్ఫిగర్ ద ఫైల్స్. ఈ విధంగా మన స్ప్రింగ్ MVC కాన్ఫిగరేషన్ ఫైల్స్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ స్ప్రింగ్ AOP లేయర్ ఇంట్రడక్షన్. ఓకే, సో స్ప్రింగ్ AOP లేయర్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ మనకి AOP అంటే ఏంటంటే ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, దీన్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే లెట్స్ సీ ఏ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 layers. ఓకే, మనకి ఏ యొక్క ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ మనకు చూసినా మనకి AOP లేయర్ అంటే ఏంటో నీట్గా అర్థమవుతుంది. అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటే రెగ్యులర్గా మనకి ఇట్ హ్యాస్ టు బి స్ప్లిట్ ఇంటూ 3 or 4 layers. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి UI లేయర్, అండ్ సెకండ్ వచ్చేసి బిజినెస్ లాజికల్ లేయర్, అండ్ థర్డ్ వచ్చేసి డేటా యాక్సెస్ లేయర్ అండ్ మెనీ మోర్. ఓకే, సో ఈ లేయర్స్లో మనకి స్ప్లిట్ అయి ఉంటుంది. సో ఈ ప్రతి ఒక్క లేయర్లో కూడా మనకి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయండి. జస్ట్ లైక్ మనకి ఆ యొక్క లేయర్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, లేకపోతే ప్రొఫైలింగ్ ప్రొవైడ్ చేయడం, లేకపోతే లాగింగ్స్ ప్రొవైడ్ చేయడం, లేకపోతే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. సో ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ విచ్ ఈజ్ మోర్ యూజ్లీ ఇన్ డేటా యాక్సెస్ లేయర్. లాగింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎన్ ఎర్రర్స్, మన యొక్క ఎర్రర్స్ కానీ లేకపోతే మన యొక్క క్లాస్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ ఒక పర్టికులర్ లాగ్స్ మెయింటైన్ చేస్తాం కదా, ఆ లాగ్ ఫైల్స్ ఎలా మెయింటైన్ చేయడం. అండ్ ప్రొఫైలింగ్ అంటే టు సీ హౌ అప్లికేషన్ ఈజ్ పెర్ఫార్మింగ్, మనకి అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ చెక్ చేయడం. అండ్ సెక్యూరిటీ అంటే టు మేక్ ఆ అప్లికేషన్ మోర్ సెక్యూర్డ్, అథెంటికేట్ చేయడం. ఓకే, సో సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం. సో ఇటువంటి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అనేది ప్రతి లేయర్కి ఉంటుంది, రైట్. సో వీటన్నిటిని మనం క్రాస్ కట్టింగ్ కన్సర్న్స్ అంటాం, రైట్. ఎందుకోసం అంటామంటే బికాజ్ ఇవన్నీ కూడా ఈ ప్రతి ఒక్క లేయర్లో కావాలి. ఓకే, ప్రతి ఒక్క ఈ యొక్క ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్క లేయర్లో కూడా కావాలండి. అండ్ అక్రాస్ ద ఎంటైర్ అప్లికేషన్ మొత్తం కావాలి. అందుకోసమే వీటిని క్రాస్ కట్టింగ్ కన్సర్న్స్ అంటాం. ఓకే, సో ఇక్కడే మనకి ఆస్పెక్ట్ అనేది ఎంటర్ అవుతుందండి. ఓకే, సో ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ బిగిన్స్ హియర్. ఓకే, అదే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో అనుకోండి, వీ డిఫైన్ ఏ క్లాస్ అండ్ వీ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్, ఓకే, టు రిప్రజెంట్ దట్ పర్టికులర్ క్లాస్. ఈ యొక్క ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఆస్పెక్ట్ ఈజ్ అ కీ యూనిట్
ఆస్పెక్ట్ అనేది ఇక్కడ కీ యూనిట్ అండి. ఇది ఒక స్పెషలైజ్డ్ క్లాస్ దట్ విల్ హ్యాండిల్ వన్ ఆఫ్ దిస్ క్రాస్ కటింగ్ కన్సర్న్స్. ఓకే, సో ఈ యొక్క ఆస్పెక్ట్ అనేది ఒక కీ యూనిట్గా ఉంటుంది. ఈ యొక్క ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇది ఒక స్పెషలైజ్డ్ క్లాస్. దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఆఫ్ ఎ క్లాస్. సో ఈ క్లాస్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ హ్యాండిల్ వన్ ఆఫ్ దీస్ ఫీచర్స్. అంటే ఈ యొక్క క్రాస్ కటింగ్లో ఇట్ మే బి ఎ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్, ఇట్ మే బి ఎ లాగింగ్, ఇట్ మే బి ఎ ప్రొఫైలింగ్, ఇట్ మే బి ఎ సెక్యూరిటీ. సో వన్ ఆఫ్ దీస్ థింగ్ ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్, అదే హ్యాండిల్ చేస్తుంది. సో వీ కెన్ అప్లై దిస్ ఆస్పెక్ట్ టు అవర్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అట్ రన్ టైమ్. మనం ఒక ఆస్పెక్ట్ క్లాస్ను రాసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఏ లేయర్లో అయినా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇట్ కెన్ బి రీయూజబుల్ and we can apply to the entire application మనం అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ అండ్ దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ వై వీఆర్ యూజింగ్ ద AOP లేయర్. AOP మాడ్యూల్ కానీ AOP లేయర్ కానీ మనం యూస్ చేసుకుంటున్నామంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. ఓకే, ఈ యొక్క ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీ హ్యావ్ ఎ సెవరల్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్స్. సో వాటిల్లో మనకి 2 మోర్ పాపులర్ ఉన్నవి. సో ఫస్ట్ వచ్చేసి స్ప్రింగ్ అండ్ సెకండ్ వచ్చేసి ఆస్పెక్ట్ జే. ఓకే, సో స్ప్రింగ్ అయితే మనకి ఇట్స్ విల్ వర్క్ టుగెదర్ విత్ ద ఆస్పెక్ట్ జేతో కలిసి వర్క్ చేస్తుంది అండ్ స్ప్రింగ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. మనం స్ప్రింగ్లో అయితే మనకి ఆస్పెక్ట్స్కి సంబంధించిన ఓన్ ఇంప్లిమెంటేషన్ రాసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్ప్రింగ్ వర్క్ టుగెదర్ విత్ ద ఆస్పెక్ట్ జేతో కలిసి కూడా వర్క్ చేస్తుంది. సో ఈ యొక్క ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటా అంటే క్రాస్ కటింగ్ కన్సర్న్స్ అనేది మనం త్రూ అవుట్ ద అప్లికేషన్ యూస్ చేసుకోవచ్చు అండ్ రీయూజబిలిటీ పెరుగుతుంది అండ్ క్విక్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది అండ్ ఫోకస్ ఆన్ వన్ ఆస్పెక్ట్. ఎందుకోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆస్పెక్ట్లో సెక్యూరిటీ గురించి రాస్తున్నారు అనుకోండి, సో ప్యారలల్గా మీ కొలీగ్ ఇంకొక ఆస్పెక్ట్ మీద తన లాగింగ్ మీద రాసుకోవచ్చు. సో మనకి ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీద వర్క్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్, మీకు ఎప్పుడైతే ఆస్పెక్ట్ ప్రోగ్రామింగ్ కావాలనుకుంటారో అప్పుడే ఎనేబుల్ చేసుకుంటారు, అవసరం లేదు అనుకుంటే యూ కెన్ బి మేక్ ఇట్ డిజేబుల్, దాన్ని మనం డిజేబుల్ చేసేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్. అండ్ కమింగ్ టు ద లైబ్రరీస్ వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ ఇంప్లిమెంటేషన్. సో ఇక ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనం స్ప్రింగ్ అండ్ ఆస్పెక్ట్ జే అనేవి రెండు కూడా మోర్ పాపులర్గా యూస్ చేస్తారు. సో మనమైతే స్ప్రింగ్తో ఏ విధంగా వర్క్ చేయాలనేది కంప్లీట్ మాడ్యూల్ అంతా కూడా చూద్దామండి. ఓకే, ఐ హోప్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇస్ క్లియర్. సో మీకు అసలు ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, సో క్రాస్ కటింగ్ కన్సర్న్స్ అంటే ఏంటి అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండ్ దీన్ని ఏవేవైతే ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ బయట యూస్ చేస్తున్నారు, సో అందులో మనం ఏం యూస్ చేస్తున్నాం, సో ఎవ్రీ పాయింట్ ఈస్ క్లియర్, రైట్? అండ్ ఈ యొక్క ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని సో ఇంకొంచెం ఇన్డెప్త్గా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు ఒక రకమైన అసలు ఎందుకు ఈ మాడ్యూల్ ఒక రకమైన డౌట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఐ విల్ డిస్కస్ నెక్స్ట్ సెషన్లో గోయింగ్ టు డిస్కస్ ద బిజినెస్ ప్రాబ్లమ్స్ విత్ రెగ్యులర్ ఫార్మేట్. అంటే మనకి నిజంగా ఒక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ మీరు రాసుకుంటే సో మనకి ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లేకపోతే ఎంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది అనేది నేను డిస్కస్ చేస్తాను. దెన్ వీ కుడ్ రియలైజ్ దట్ ఓకే ఇందువల్ల మనం ఇది రాసుకుంటున్నాం, ఇందువల్ల ఇది మనం యూజ్ చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. అండ్ దాని తర్వాత ఆబ్వియస్గా మనం డైరెక్ట్గా కాన్సెప్ట్స్లోకి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ సెషన్ విల్ బి ఏ బిజినెస్ ప్రాబ్లమ్స్ వితౌట్ AOP. సో ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లేకపోతే ఏ విధంగా ఉంటుంది ప్రాబ్లమ్స్ అనేవి మీకు నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ బిజినెస్ ప్రాబ్లమ్స్ వితౌట్ ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో మనకి AOP మాడ్యూల్ ఒకవేళ లేదు అనుకోండి, సో హౌ ఇట్ గోయింగ్ టు బి అంటే మనకి ఏ విధంగా ఒక అప్లికేషన్ హ్యాండిల్ చేయగలుగుతాం, సో అందులో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఒకసారి ఈ సెషన్లో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ సెషన్ విల్ బి ఏ సొల్యూషన్స్ అండ్ యూస్ కేస్. AOP యూస్ కేసెస్ ఎలా ఉంటాయో నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. సో ఈ సెషన్లో అయితే మనం బిజినెస్ ప్రాబ్లమ్స్ వితౌట్ AOP అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో లెట్స్ టేక్ అన్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్. సో మనకు ఒక అప్లికేషన్ ఉందనుకోండి, ఇట్ హ్యాస్ టు బి ఆర్కిటెక్చర్ లైక్ దిస్. సో మనకి జస్ట్ అకౌంట్స్ కంట్రోలర్ ఉంటుంది అండ్ అకౌంట్ సర్వీస్ లేయర్ ఉంటుంది అండ్ అకౌంట్స్ DAO లేయర్ ఉంటుంది అండ్ DAO లేయర్ హ్యాస్ టు బి కనెక్టెడ్ విత్ ద డేటాబేస్. సో అది మనకి డేటాబేస్తో కనెక్ట్ ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఫర్
డేటా యాక్సెస్. సో మనం డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్కి సో మనం కోడింగ్ ఈ విధంగా రాసుకుంటాం. ఆబ్వియస్గా మీకు తెలిసిందే. సో హైబర్నెట్లో మనం సో కనెక్ట్ విత్ ద డేటాబేస్. సో బేసిక్ హైబర్నెట్ కోడ్ టు సేవ్ ఎన్ ఎంటిటీ. మనం హైబర్నెట్లో ఒక ఎంటిటీని సేవ్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బేసిక్ సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లైన్. ఓకే, ఈ విధంగా రాసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లయింట్ నుంచి ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది అనుకుందాం మన యొక్క అప్లికేషన్లో. సో వీఆర్ కనెక్టింగ్ టు ద డేటాబేస్, రైట్? సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్. సో ఇప్పుడు మనకి క్లయింట్ నుంచి ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే వీ నీడ్ టు యాడ్ లాగిన్స్ టు అవర్ డిఏఓ మెథడ్స్. సో మన యొక్క డిఏఓ మెథడ్కి మనం లాగిన్స్ యాడ్ చేయాలి అండ్ యాడ్ సమ్ లాగిన్ స్టేట్మెంట్స్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద మెథడ్. సో అంటే మనకి ఆ మెథడ్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందే మీరు ఈ లాగిన్స్ అనేవి యాడ్ చేసేయాలని చెప్తున్నారు క్లయింట్ రిక్వైర్మెంట్. ఇట్ హ్యాస్ టు బి లైక్ దిస్. పాసిబుల్లీ మనకి ఇట్ హ్యాస్ టు బి వర్క్డ్ ఆన్ మోర్ లేయర్స్, మిగతా లేయర్స్ కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ రైట్ నౌ అయితే ఈ యొక్క డిఏఓ లేయర్లో సో బిఫోర్ ద డిఏఓ మెథడ్ హ్యాస్ టు బి కాల్డ్. సో ఈ లాగిన్స్ అయితే పెట్టమన్నారు. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు డూ దట్. సో మనం ఆ యొక్క డిఏఓ లేయర్కి సంబంధించిన కోడింగ్ అంతా కూడా మనం ప్లేస్ చేసాం, రైట్? సో ఇప్పుడు మనకి మన యొక్క బేసిక్ రెగ్యులర్ మెథడ్ ఉంది. యాడ్ అకౌంట్ అనే మెథడ్లో మనం ఏవేవైతే కోడింగ్ కావాలో ఫర్ యాడింగ్ ద. సో ఇప్పుడు మన యొక్క యాడ్ అకౌంట్ అనే మెథడ్లో బిఫోర్ ద మెథడ్ కాల్స్ మనం వీఆర్ గోయింగ్ టు రైట్ డౌన్ అవర్ లాగింగ్ మెథడ్. సో మన యొక్క లాగింగ్కి సంబంధించిన కోడింగ్ అంతా రాసుకున్నామండి. ఓకే, అండ్ దాని తర్వాత క్లయింట్ వచ్చి మళ్ళీ మనకి ఇంకొక కొత్త రిక్వైర్మెంట్ ఇచ్చాడండి. సో ఈ టైం ఏమంటున్నాడంటే యాడ్ సెక్యూరిటీ టు ఏ డిఏఓ లేయర్. So we need to add security code to our DAO and make sure user is authorized before running a DAO method. అంటే మన యొక్క DAO మెథడ్ మనం రన్ చేయడానికన్నా ముందే we need to provide the security. దాని అర్థం ఏంటంటే మనకి ఎవరెవరైతే యూజర్స్ మన యొక్క DAO లేయర్ని యాక్సెస్ చేసుకుంటున్నారో వాళ్ళని మనం ముందే చెక్ చేస్తున్నాం వాళ్ళు ఆథరైజ్డ్ యూజర్సా కాదన్నది. ఓకే, సో ఇట్ హ్యాస్ టు బి. సో దానికి సంబంధించిన కోడింగ్ కూడా మనం ప్లేస్ చేసేసాం. అండ్ దాని తర్వాత మళ్ళీ క్లయింట్ కేమ్ బ్యాక్ అండ్ he said let's add it to all of our layers. సో ఇప్పటి వరకు మనం ఏవైతే అప్గ్రేడ్ చేసామో లాగిన్స్ కానీ అండ్ సెక్యూరిటీ, సో ఇవన్నీ కూడా మిగతా లేయర్స్ కూడా అప్లై చేసేసాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ కంట్రోలర్, సర్వీస్ అండ్ డిఓ. సో ఇవన్నీ లేయర్స్కి కూడా అప్లై చేసాం మనం. సో అప్లయింగ్ ఫర్ దట్. సో మనం అన్ని లేయర్స్కి కూడా అవి అప్లై చేసాం. ఓకే, సో జస్ట్ నథింగ్ బట్ ఆఫ్ ఎ కాపీ పేస్ట్. సో ఏదైతే మనం డిఏఓ లేయర్లో రాసామో సో అదే కోడింగ్ మనం కాపీ పేస్ట్ చేసి పెట్టేసాం అనుకోండి. సో మన యొక్క అకౌంట్స్ కంట్రోలర్లో, అకౌంట్ సర్వీసెస్లో కూడా ప్లేస్ చేసేసాం. ఓకే, సో అండ్ దాని తర్వాత హీ సెడ్ డూ ఇట్ ఫర్ దిస్ కంప్లీట్ అప్లికేషన్. సో ఈ ఎంటైర్ అప్లికేషన్ మొత్తానికి ఆ యొక్క లాగిన్స్ కానీ లేకపోతే సెక్యూరిటీ కానీ లేకపోతే రేపొద్దున ప్రొఫైలింగ్ కానీ లేకపోతే రేపొద్దున ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్, దీస్ features has to be add to complete entire application. So at that time we are doing copy paste. It can be a worse programming because so it will reflects అంటే ఒక ప్లేస్లో మనం చేంజ్ చేస్తే ఇంకొక ప్లేస్లో మనకి మారిపోవడం లేకపోతే అప్లికేషన్ మొత్తం స్కాటర్డ్ అయిపోవడం. సో ఇటువంటి రిఫ్లెక్షన్స్ అనేవి మనకు కనబడతాయండి. సో ద టూ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 క్లాసెస్ ఉన్నాయి. సో స్ప్రింగ్ ఒక అప్లికేషన్ తీసుకుంటే ఇట్ హ్యాస్ టు బి మోర్ దాన్ నియర్లీ సమ్ 500 to 1000 నియర్ బై ఆ క్లాసెస్ ఉంటాయండి. సో ఆ ప్రతి క్లాస్లోకి వెళ్ళి మీరు ఈ లాగింగ్కి సంబంధించిన కోడింగ్ అండ్ ఈ సెక్యూరిటీకి సంబంధించిన కోడింగ్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఏదైనా చేంజెస్ ఉంటే మళ్ళీ ఆ యొక్క 500 or 1000 క్లాసెస్లో వెళ్ళి చేయాలి. సో ఇట్స్ కంప్లీట్లీ పెయిన్ఫుల్ వర్క్. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మనకి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చేసి కోడ్ ట్యాంగ్లింగ్. సో for given method మనం for example add account, so we have a login and security code tangled in మన యొక్క అప్లికేషన్లో ట్యాంగిల్డ్ అవుతాయి. ఇక్కడ ట్యాంగ్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అంటే ఒకదానితో ఒకటి ఇంటర్ డిపెండ్ కావడం లేకపోతే ఒకటి చేంజ్ చేస్తున్నప్పుడు ఇంకొకటి చేంజ్ కాకపోవడం. సో ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్స్ మీకు కనబడుతుంటాయి బికాజ్ వీ డిడ్ ఏ కంప్లీట్లీ నాట్ ఎ ప్రొఫెషనల్ కోడింగ్. సో కంప్లీట్గా మనకు నచ్చినట్టు మనం రాసేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎఫెక్ట్స్ అయితే కనబడతాయండి. సో కంప్లీట్ కోడ్ అనేది ట్యాంగిల్డ్ అయిపోతుంది అంటే ఒకదాంతో ఒకటి టైట్ కపుల్డ్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ మీరు 2 ఫీచర్స్ కాబట్టి ఇట్ షుడ్ బి ఓకే. బట్ రేపొద్దున అప్లికేషన్లో మీరు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎట్ దట్ టైమ్ ఇట్ షుడ్ బి ట్యాంగిల్. ఓకే, అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి కోడ్ స్కాటరింగ్. అంటే వీ నీడ్ టు చేంజ్ లాగిన్ ఆర్ సెక్యూరిటీ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేంజ్ చేయాలనుకోండి అండ్ వీ హ్యావ్ టు బి అప్డేట్
ఆల్ క్లాసెస్. ప్రతి ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క అప్లికేషన్లో ఒక 500 నుంచి 1000 క్లాసులు ఉంటే ప్రతి క్లాస్లోనే మీరు అప్డేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్యూరిటీలో ఏదైనా ఒక చిన్న చేంజ్ చేయాలనుకోండి, ఇట్ షుడ్ బి లైక్ దట్. సో ఇక్కడ మనకి కోడ్ అనేది ట్యాంగిల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం కోడ్ అనేది స్కాటరింగ్ అవుతుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ మనకి ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ మనం రాసుకుంటే ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి నార్మల్ ప్రోగ్రామింగ్ స్టైల్లో మనం అచీవ్ చేద్దాం అనుకుంటే, సో మనకి 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఇట్ షుడ్ బి ఇన్హెరిటెన్స్ అండ్ డెలిగేషన్. సో ఈ రెండు కూడా సమ్వాట్ ఓకే, కానీ సో ఈ రెండిట్లో కూడా సొల్యూషన్ మనం మళ్ళీ ఈ యొక్క 500 అండ్ 1000 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మన యొక్క అప్లికేషన్లో ఉన్న ఎంటైర్ ప్రతి క్లాస్ని టచ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ యొక్క సొల్యూషన్స్ ఉన్న ఒకటే, లేకపోయినా అవుతాయి. సో ఐ జస్ట్ వాంట్ అవాయిడ్ ది సొల్యూషన్స్. ఈ సొల్యూషన్స్ అసలు సొల్యూషన్సే కాదు. ఎందుకోసం అంటే ఇఫ్ యూ రియల్లీ టచ్ 500 and 1000 classes that are available in our application, so these are not at all called as a solutions. సో మనం ప్రతి ఒక్క క్లాస్ని టచ్ చేసుకుంటే అసలు ఇవి సొల్యూషన్సే కావండి. ఓకే, సో అట్ దట్ టైమ్ టు ప్రొవైడ్ ద సొల్యూషన్ వీ హ్యావ్ ఎ ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేయడానికి ఈ యొక్క ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది యూస్ చేస్తామండి. సో ప్రోగ్రామింగ్ టెక్నిక్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ ఆస్పెక్ట్ encapsulated with cross-cutting logic. So ఇక్కడ cross-cutting concern. So ఇక్కడ concern means logic or functionality. Cross-cutting means throughout the application with different layers. That layer should be any layer. It should be a presentation layer, it should be a service layer, it should be a repository layer, it should be a DAO layer. Okay, so ఈ యొక్క కన్సర్న్ని మన యొక్క లాజిక్ని ఫంక్షనాలిటీని మనం క్రాస్ కటింగ్, సో మనం ప్రతి ఒక్క లేయర్లో కూడా అప్లై చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రాస్ కటింగ్ కన్సర్న్స్. కన్సర్న్ షుడ్ బి ఏ లాజికల్ ఫంక్షనాలిటీ అని చెప్పుకుంటున్నామండి. సో లాజిక్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఏదైనా కావచ్చు, రేపొద్దున్న సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే లాగింగ్ కావచ్చు, లేకపోతే ప్రొఫైలింగ్ కావచ్చు, లేకపోతే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఏదైనా కావచ్చు. ఓకే, సో దాన్ని మనం క్రాస్ కట్టింగ్ అంటే క్రాస్ ద అప్లికేషన్, క్రాస్ ద లేయర్ త్రూ ఎంటైర్ అప్లికేషన్ మనం అప్లై చేసుకుంటాం. ఓకే, సో ఇట్ షుడ్ బి లైక్ దిస్. సో ఇక్కడ మీకు పిక్చర్లో చూపిస్తున్నాను చూసారా, క్రాస్ కట్టింగ్ కన్సర్న్ అనేది మనం త్రూఅవుట్ ద లేయర్స్ మనం ఇక లాగింగ్ అనేది అనుకోండి, సో ఇక్కడ అప్లై చేసుకున్నాం, సో సెక్యూరిటీ అప్లై చేసుకున్నాం, అండ్ మళ్ళీ మనం మన యొక్క అకౌంట్ సర్వీసెస్లో అప్లై చేసుకున్నాం, అండ్ తర్వాత మళ్ళీ ఈ యొక్క క్రాస్ కటింగ్ కన్సర్న్స్ అనేవి మనం మళ్ళీ డిఓ లేయర్లో అప్లై చేసుకున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క ఆస్పెక్ట్ అనేది ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ జస్ట్ ఎ క్లాస్, అండ్ దిస్ ఆస్పెక్ట్ కెన్ బి రీయూజ్డ్ అట్ మల్టిపుల్ లొకేషన్స్ అండి. సో దిస్ ఈజ్ ద ఓన్లీ పాయింట్ అండి. ఒకవేళ కానీ ఈ పాయింట్ కానీ లేకపోతే ఈ సెషన్లో అసలు మనం ఏఓపి మాడ్యూలే టచ్ చేయం. ఓకే, సో ఆస్పెక్ట్ కెన్ బి, మనం ఒక ఆస్పెక్ట్ అనేది ఒక క్లాస్ రాసుకుంటే ఇట్ కెన్ బి రీయూజ్డ్ ఎట్ మల్టిపుల్ లొకేషన్స్. ఓకే, సో మనం మల్టిపుల్ లొకేషన్స్ అంటే మల్టిపుల్ లేయర్స్లో వాడుకుంటామండి. ఓకే, దట్ ఈస్ ద కీ పాయింట్. అండ్ దాని తర్వాత ఈ యొక్క ఆస్పెక్ట్ అనేది జస్ట్ లైక్ ఏ క్లాస్. సో క్లాస్ని ఏ విధంగా అయితే రాసుకుంటాం అలాగే రాసుకుంటాం, అండ్ ఇట్ విల్ బి అప్లైడ్ బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్స్. మనం డిఫరెంట్ లొకేషన్లో యూస్ చేసుకోవడానికి మనం కాన్ఫిగరేషన్స్ అనేవి మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో అవి మీకు ప్రోగ్రామింగ్లో ఏ విధంగా చేయాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో అర్థమైంది, అండ్ ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో అర్థమైంది, అండ్ ఆస్పెక్ట్ ప్రోగ్రామింగ్తో మనకున్న బెనిఫిట్స్, ఆస్పెక్ట్ ప్రోగ్రామింగ్ మనం యూస్ చేసుకుని ఏ విధంగా ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలనేది అర్థమైంది. ఓకే, సో ఆస్పెక్ట్ ప్రోగ్రామింగ్ని యూస్ చేసి ఆ యొక్క ప్రాబ్లమ్స్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయొచ్చు అనేది మీకు అర్థమైంది, రైట్? సో నెక్స్ట్ సెషన్ ఐ విల్ టేక్ ద ఏఓపి సొల్యూషన్స్ అండ్ ఏఓపి యూస్ కేసెస్ యూస్ చేసి ఏ విధంగా మనం సొల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నాం అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ యూస్ కేసెస్ అనేవి చూద్దామండి. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ ఏఓపి సొల్యూషన్స్ అండ్ యూస్ కేసెస్. సో మనకి ఏఓపి సొల్యూషన్స్లో యాజ్ ఐ షోయింగ్ ది ఇమేజ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో మన యొక్క మెయిన్ అప్లికేషను లేకపోతే మనం రాసుకుంటున్న టార్గెట్ ఆబ్జెక్ట్,
సో ఈ రెండుట్లు కూడా వీ కెన్ రైట్ ఇట్ డౌన్ ఇన్ ద సెపరేట్ క్లాసెస్, నో నీడ్ టు రైట్ ఇట్ డౌన్ ఇన్ ద సేమ్ క్లాస్. ఓకే, సో మనం వీ కెన్ డైరెక్ట్లీ కాల్ ద టార్గెట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ అవర్ మెయిన్ క్లాస్. మనకి మెయిన్ క్లాస్ నుంచి మనకు కావాల్సిన టార్గెట్ ఆబ్జెక్ట్ని మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో ఆ టార్గెట్ ఆబ్జెక్ట్లో మనం వీ కెన్ డిఫైన్ ఎనీ మెథడ్. ఓకే, పబ్లిక్ వాయిడ్ డూ సమ్ స్టఫ్ అని చెప్పి మన యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్లో రాసుకున్నా, సో దాన్ని మనం డైరెక్ట్గా మనకి మెయిన్ అప్లికేషన్లో కాల్ చేసుకోవచ్చు బై టార్గెట్ ఆబ్జెక్ట్ ఆర్ డూ సమ్ స్టఫ్ అని చెప్పి. సో ఇక్కడ మెయిన్గా ఏఓపి సొల్యూషన్ ఫాలో అయ్యే డిజైన్ ప్యాటర్న్ ఏంటంటే ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఇమేజ్లో మీకు ఏఓపి ప్రాక్సీ అని ఉంది, అండ్ తర్వాత లాగిన్ ఆస్పెక్ట్ అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్. సో మన యొక్క మెయిన్ అప్లికేషన్ అట్ ద సేమ్ టైం టార్గెట్ ఆబ్జెక్ట్ మేబీ ఏ డిఫరెంట్ క్లాసెస్, బట్ వాటి రెండింటి మధ్య కమ్యూనికేషన్ జరిపే బాధ్యత విల్ బీ టేకెన్ కేర్ బై ఏఓపి. ఓకే, సో ఇన్ దట్ ఏఓపి యూ కెన్ రైట్ ఇట్ డౌన్. అంటే మన ఆ యొక్క ఆస్పెక్ట్స్లో లాగిన్ ఆస్పెక్ట్ రాసుకోవచ్చు, లేకపోతే సెక్యూరిటీ ఆస్పెక్ట్ అని రాసుకోవచ్చు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం మన ఫ్రెండ్స్కి కాల్ చేయడం, లేకపోతే మన యొక్క రిలేటివ్స్కి కాల్ చేయడం. మనం ఎక్కడి నుంచి కాల్ చేస్తాం, టార్గెట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, రైట్? సో మన యొక్క ఫ్రెండ్స్, మన యొక్క రిలేటివ్స్ ఎక్కడి నుంచో మాట్లాడతారు. బట్ మీన్ వైల్ మనకి తెలియకుండా మన మధ్యలో ఒక నెట్వర్క్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ కానీ, లేకపోతే జియో కానీ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ ఇన్ సమ్ సినారియోస్ గవర్నమెంట్ కావాలనుకుంటే మన యొక్క కాల్స్ని రికార్డ్ చేసి వాళ్ళు, అంటే మనం మాట్లాడే ప్రతి మాటలు కూడా రికార్డెడ్ మోడ్లోనే ఉంటాయండి. సో ఇఫ్ సిటిజన్షిప్గా మన యొక్క సెక్యూరిటీ పోకూడదని చెప్పి వాళ్ళు వినరు, కానీ ఇన్ కేస్ వాళ్ళు కావాలనుకుంటే ప్రతిదీ కూడా వాళ్ళు స్పై చేయొచ్చు. సో ఇన్ సమ్ కేస్ ఇట్ విల్ బి ఏ గుడ్ స్పై. ఓకే, సో వాళ్ళు వినే ఛాన్స్ కూడా ఉంది. సో మనకి టార్గెట్, మనకి మెయిన్ అప్లికేషన్కి టార్గెట్ ఆబ్జెక్ట్కి మధ్య సో సమ్ సినారియో హ్యాస్ టు బి టేకెన్ కేర్, రైట్? సో అదే విధంగా మనం కాల్ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే మధ్యలో కొంత ప్రాసెస్ జరుగుతుందో అదే విధంగా మనకి ఏఓపి సొల్యూషన్స్లో కూడా ఏఓపి హ్యాస్ టు బి టేకెన్ కేర్. ఓకే, సో మనకి దిస్ ఈజ్ హ్యాపెన్ బిహైండ్ ద సీన్స్, అది కూడా ఏఓపి అనేది ఇట్ విల్ టేక్ కేర్ కంప్లీట్లీ, ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏఓపిఏ తీసుకుంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ థింగ్, బెనిఫిట్స్ ఆఫ్ ఏఓపి. సో మనం ఈ యొక్క ఏఓపి ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, కోడ్ ఫర్ ఆస్పెక్ట్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ సింగిల్ క్లాస్. మనం ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ని ఒక పర్టికులర్ క్లాస్లోనే మనం కోడ్ చేసుకుంటాం. ఓకే, సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మచ్ బెటర్ దాన్ బీయింగ్ స్కాటర్డ్ ఎవ్రీవేర్. అంటే మనకి ప్రతి చోట ఈ యొక్క ఆస్పెక్ట్ అనేది డిస్పర్స్ అయిపోకుండా మనకి సింగిల్ ప్లేస్లో లొకేట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇట్స్ విల్ ప్రమోట్స్ ద కోడ్ రీయూజ్ అండ్ ఈజీ టు చేంజ్. సో మనం ఒక చోట రాసుకుని దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే చోట్ల దాన్ని యూస్ చేసుకోవాలనుకుంటే దాన్ని మనం రీయూజ్ చేసుకుంటాం. ఓకే, సో దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్, మనకి కోడ్ స్కాటరింగ్ అనేది తగ్గుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి బిజినెస్ కోడ్ ఇన్ యువర్ అప్లికేషన్ ఈజ్ క్లీనర్ బికాస్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ ప్రోగ్రామింగ్. సో మనం మనకు కావాల్సిన లాగిన్స్ కానీ, సెక్యూరిటీస్ కానీ, లేకపోతే ప్రొఫైలింగ్ కానీ, ఇఫ్ యూ హ్యావ్ సమ్ అదర్ ఆడిటింగ్ కానీ, సో ఇవన్నీ కూడా మన ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ఆ యొక్క సెషన్స్లో ఆ యొక్క క్లాసెస్లో రాసుకుంటాం. అంతేకాని మన యొక్క బిజినెస్ లాజిక్లో రాసుకోం. కాబట్టి మన యొక్క బిజినెస్ లాజిక్ అనేది క్లీన్గా ఉంటుంది. ఓన్లీ అప్లైస్ ద బిజినెస్ ఫంక్షనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాడ్ అకౌంట్ అనే ఫంక్షన్ రాసుకుంటున్నామంటే మనకి దాని యొక్క లాజిక్కే రాసుకుంటాం. మళ్ళీ ఈ యొక్క ఆస్పెక్ట్ అని చెప్పి మనకి బిజినెస్ లాజిక్లో ప్లేస్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో దీనివల్ల ఇట్ విల్ రిడ్యూస్ ద కోడ్ కాంప్లెక్సిటీ. సో ఆబ్వియస్గా మనకి బిజినెస్ లాజిక్ అనేది నీట్గా ఉందంటే అండి మన కోడ్ కాంప్లెక్సిటీ అనేది రిడ్యూస్ అవుతుంది. ఓకే, అండ్ దాని తర్వాత కాన్ఫిగరబుల్. సో బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్స్, మనం ఆ కాన్ఫిగరేషన్స్ని బేస్ చేసుకుని మనం రాసుకుంటున్న ఆస్పెక్ట్ని వీ కెన్ అప్లై ఇన్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ అప్లికేషన్. సో మనం కాన్ఫిగరేషన్లోనే డిఫైన్ చేసుకోవచ్చండి. నాకు పర్టికులర్ లాగిన్ రాసుకున్న ఆస్పెక్ట్ అనేది నాకు ఈ పర్టికులర్ క్లాస్లో కావాలి, సర్వీస్ క్లాస్లో కావాలి, లేకపోతే ప్రజెంటేషన్ క్లాస్లో కావాలి, లేకపోతే రిపాజిటరీ క్లాస్లో కావాలి అని చెప్పి మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఎక్కడ? కాన్ఫిగరేషన్లో. ఓకే, సో దాన్ని బట్టి మన యొక్క ఆస్పెక్ట్ అనేది వర్క్ అవుతుంది. అండ్ నో నీడ్ టు మేక్ చేంజెస్ టు మెయిన్ అప్లికేషన్ కోడ్.
ఓకే. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఒక ఆస్పెక్ట్ అనేది రాసుకుంటున్నాం, సో లాగింగ్ అనే ఒక ఫీచర్ ఇస్తున్నాం, లేకపోతే ఒక సెక్యూరిటీ అనే ఫీచర్ ఇస్తున్నాం, లేకపోతే ఒక ప్రొఫైలింగ్, లేకపోతే ఒక ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్, ఇటువంటి ఫీచర్ మనం మన అప్లికేషన్కి ఇస్తున్నప్పుడు వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. మన యొక్క మెయిన్ అప్లికేషన్ కోడ్ని మనం చేంజ్ చేయవలసిన పనే లేదు. ఓకే. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద AOP. ఓకే. అండ్ దాని తర్వాత అడిషనల్ AOP యూస్ కేసెస్. సో మనం లాస్ట్ వరకు ఏం చూసామండి, మోస్ట్ కామన్గా యూస్ చేసే యూస్ కేసెస్ వచ్చేసి లాగిన్, సెక్యూరిటీ, ట్రాన్సాక్షన్స్ మాత్రమే చూసాం. సో వీ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్ జస్ట్ లైక్ ఆడిట్ లాగిన్. సో హూ, వాట్, వెన్, వేర్ అంటే మనకి మెథడ్ కాల్స్ ఎక్కడి నుంచి జరిగినాయి, లేకపోతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రోగ్రామర్ ఏది రాశాడు, సో ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కూడా మనం లాగిన్ చేయొచ్చు, ఆడిట్ చేయొచ్చు. అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, లాగ్ ఎక్సెప్షన్స్ అండ్ నోటిఫై టు ద డెవాప్స్ టీమ్ వయా SMS ఆర్ ఈమెయిల్స్. అంటే మనకి ఎక్సెప్షన్స్ రైజ్ అయినప్పుడు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అనేవి పికప్ చేసి ఆ యొక్క ఆస్పెక్ట్స్ అనేవి డెవాప్స్ టీమ్కి వయా మెయిల్ ద్వారా కానీ SMS ద్వారా కానీ మనం నోటిఫై చేయొచ్చు. మన యొక్క పర్టికులర్ మెథడ్, హౌ మెనీ టైమ్స్ హై మెథడ్ హ్యాస్ టు బి కాల్డ్, మన యొక్క పర్టికులర్ మెథడ్ అనేది ఎన్నిసార్లు కాల్ అయింది, లేకపోతే వాట్ ఆర్ ద పీక్ టైమ్, ఆ పర్టికులర్ API కాల్స్ ఇప్పుడు బాగా ఎక్కువ కాల్ అవుతుంది, లేకపోతే యావరేజ్ లోడ్ ఎంత, అది ఇప్పుడు ఎన్నిసార్లు లోడ్ అవుతుంది, అండ్ వాట్ ఈస్ ద టాప్ యూజర్స్, ఏ ఏరియా నుంచి ఎక్కువ యూస్ చేసుకుంటున్నారు, ఏ కంట్రీ నుంచి ఎక్కువ యూస్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి డిఫరెంట్ యూస్ కేసెస్ అనేవి మన యొక్క ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ లాగిన్, సెక్యూరిటీ, ట్రాన్సాక్షన్స్. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ యూస్ కేసెస్ యూ కెన్ యూటిలైజ్ in the real time. And coming to the advantages and disadvantages of the AOP. So at the same time మనకి అడ్వాంటేజెస్ ఉన్నట్టే సో డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయండి. సో డిసడ్వాంటేజెస్ చెప్పాలంటే నామకే వస్తాయి తప్ప సో దీనివల్ల అంత నష్టపోయేది ఏముండదు. సో అడ్వాంటేజెస్ మీకు ఆల్రెడీ తెలుసు, రీయూజబుల్ మాడ్యూల్స్, రిజాల్వ్ కోడ్ ట్యాగ్లింగ్ అండ్ రిజాల్వ్ కోడ్ స్కాటరింగ్ అండ్ అప్లైడ్ సెలెక్టివ్లీ బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్స్. ఓకే. సో దట్ ఈస్ ద అడ్వాంటేజెస్. ఐ డోంట్ వాంట్ బి ఎక్స్ప్లెయిన్, ఎందుకోసం అంటే మీకు ఇప్పుడు దాకా అవే చెప్పాను. అండ్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్, టూ మెనీ ఆస్పెక్ట్స్ దట్ అప్లికేషన్ ఫ్లో ఈజ్ హార్డ్ టు ఫాలో. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆస్పెక్ట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 to 50 డెవలపర్స్ ఉన్నారనుకోండి. సో ప్రతి ఒక్కళ్ళు ఆస్పెక్ట్ క్లాసెస్ అనేవి వాళ్ళకి నచ్చిన ఒక 10 నుంచి 20 రాసేసారు అనుకోండి. సో అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆల్మోస్ట్ 500 to 1000 అయిపోతాయి. సో అలాంటప్పుడు మనకి ఆ ఆస్పెక్ట్స్ని మనకి అప్లికేషన్లో ఫాలో అవ్వడం అనేది, ఫ్లో అవ్వడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది అండ్ సమ్వాట్ హార్డ్ అవుతుంది. సో బీ కేర్ఫుల్ వైల్ యూర్ రైటింగ్ ఏ ఆస్పెక్ట్ ఇన్ యువర్ అప్లికేషన్. And a minor performance cost for the aspect execution runtime waiving. సో మనం at the time of మన యొక్క ఆస్పెక్ట్స్ అనేవి రన్ టైంలో వేవ్ చేస్తున్నప్పుడు సో కొంచెం మీకు ల్యాగ్ కనబడుతుంది. బికాజ్ ఇఫ్ యూ రైట్ ఇట్ డౌన్ మోర్ ఆస్పెక్ట్స్ మీకు ల్యాగ్ కనబడుతుంది, లేకపోతే యూ డిడెంట్ ఫైండ్ ఈవెన్ దట్. ఓకే. సో ల్యాగింగ్ అనేది అసలు ఏం కనిపించదు. బట్ ఇఫ్ యూ రైట్ డౌన్ లైక్ దట్ 20 to 50 డెవలపర్స్ కానీ మోర్ దెన్ ఈచ్ పర్సన్ హ్యాస్ టు బి రిటెన్ డౌన్ 10 to 20 ఆస్పెక్ట్స్ కానీ రాసేస్తారు అనుకోండి, ఆల్మోస్ట్ 500 to 1000 ఆస్పెక్ట్స్, నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ పెరిగిపోతాయి. కాబట్టి అట్ దట్ టైం మీకు కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. దట్ ఈజ్ మ్యాక్సిమం నాట్ డన్ ఇన్ రియల్ టైమ్. సో ఎందుకోసం అంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది మధ్యలో టీంలో ఉంటుంది కాబట్టి సో ఎవరు ఆ విధంగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకోరు. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ ద AOP సొల్యూషన్స్ అండ్ యూస్ కేసెస్. ఓకే. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ AOP ప్రాజెక్ట్ సెటప్ అండి. సో లాస్ట్ మాడ్యూల్ మనం మన యొక్క స్ప్రింగ్ కోర్ మాడ్యూల్ అనేది కంప్లీట్ చేసాం. సో సేమ్ ప్రాజెక్ట్ మీరు తీసుకోండి. సో దీని యొక్క పర్స్పెక్టివ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు జావాయే ఉంచేసేయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ స్టాండ్ అలోన్ అప్లికేషన్ మనం వర్క్ చేసేదంతా కూడా. సో స్ప్రింగ్ MVCకి మనం ఎప్పుడైతే వెళ్తామో అక్కడ మన యొక్క పర్స్పెక్టివ్ జావా ఈలోకి మార్చుకోవచ్చు. ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్ రిగార్డింగ్ ద పర్స్పెక్టివ్, సో విండోస్ అండ్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళి సో జస్ట్ కస్టమైజ్ ద పర్స్పెక్టివ్, ఓపెన్ ద పర్స్పెక్టివ్, సో అండ్ జస్ట్ క్లిక్ ఆన్ జావా. ఇక్కడ జావా ఉంటుంది, జావాని క్లిక్ చేసేసేయండి. ఓకే. సో దట్స్ ఇట్. అండ్ దాని తర్వాత సో జస్ట్ కాపీ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్. సో మీ యొక్క లాస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయండి. సో జస్ట్ రైట్ క్లిక్, కాపీ అండ్ పేస్ట్ హియర్. దట్స్ ఇట్. అండ్ మీ యొక్క ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇక్కడ రీనేమ్ చేయండి. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ యాజ్ AOP.
ఓకే. సో జస్ట్ క్లిక్ ఆన్ కాపీ. సో దిస్ ఇస్ ద సింపుల్ వే అండి. ఎందుకోసం అంటే మళ్ళీ మనం జార్ ఫైల్స్ తెచ్చుకుని ఇవన్నీ మనం చేయలేము. ఓకే, సో సరిపోతుంది. సో మీరు పాత ప్రాజెక్ట్ అంటే మనం ఏదైతే కోర్ మాడ్యూల్ మాట్లాడుకున్నామో సో అది మీరు క్లోజ్ చేసేయాలనుకుంటే యూ కెన్ క్లోజ్ ఇట్ అవుట్. సో అంటే మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నాను. సో జస్ట్ రైట్ క్లిక్. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ అన్ ఆప్షన్ క్లోజ్ ప్రాజెక్ట్. ఓకే, సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో క్లోజ్ చేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూసారా. సో దాని మీద క్లిక్ చేయండి అండ్ వీ హ్యావ్ ఎ ఆప్షన్ ఫిల్టర్. సో ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నాను. సో క్లోజ్ ప్రాజెక్ట్ అనే దాని మీద మీరు క్లిక్ చేసి ఓకే నొక్కితే సో మీకు ఏవేవైతే క్లోజ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవేమీ చూపించదండి. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో మీకు అయిపోతే క్లోజ్ చేసుకోండి, లేదా మీరు వర్క్ చేస్తున్నానంటే మీరు ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నౌ జస్ట్ ఓపెన్ ద స్ప్రింగ్ డెమో AOP. ఓకే, నేనైతే ఇక్కడ మన యొక్క ప్రాజెక్ట్ని ఓపెన్లోనే ఉంచుతాను. ఎందుకోసం అంటే దిస్ ఈజ్ నాట్ ఎ క్లోజ్డ్ ప్రాజెక్ట్. సో దీని మీద మనం ఉంచుదాము. ఇన్ కేస్ ఏదన్నా మనకి డౌట్స్ ఉన్నా నెక్స్ట్ సెషన్ చెప్పుకోవాల్సి వచ్చినా మనం చెప్పుకోవడానికి ఉంటుంది. జస్ట్ మేక్ ఇట్ యాజ్ ఏ ఓపెన్ ప్రాజెక్ట్. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు AOP ప్రాజెక్ట్. సో ఇది ఓపెన్ చేయండి. సో దీంట్లో మనం ఇప్పుడు కాపీ పేస్ట్ చేసాం కాబట్టి వీ హ్యావ్ సో మెనీ థింగ్స్, అంటే మనకి అవసరం లేనివి చాలా ఉంటాయి. సో ఫస్ట్ మనకి అప్లికేషన్ context.xml అండ్ ప్రాపర్టీ ఫైల్. సో ఈ రెండు కూడా డిలీట్ చేసేసేయండి. రైట్, అండ్ దాని తర్వాత మనకి ఈ యొక్క ప్యాకేజ్ అవసరం లేదు, డిలీట్ చేసేసేయండి. అండ్ దాని తర్వాత ఈ యొక్క ప్యాకేజ్లో మనకి ఈ క్లాసెస్ అన్నీ కూడా అవసరం లేదు. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ సెషన్లో వర్క్ చేసాము. సో ఇప్పుడు అవసరం లేదు. సో జస్ట్ డిలీట్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు డౌన్లోడ్ ద AspectJ జార్ ఫైల్స్. AspectJ జార్ ఫైల్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ వన్ బ్యాక్ టు ద క్రోమ్ బ్రౌజర్. ఓకే అండి, మీ యొక్క గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి డైరెక్ట్గా నేను ఇక్కడ URL మెన్షన్ చేస్తున్నాను, అది టైప్ చేసేసేయండి. MVN repository artifact org.aspectj. ఓకే, సో ఇక్కడ వరకు మీకు లింక్ యాసిడ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత AspectJ WEAVER. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ మీకు ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మీ యొక్క జార్ ఫైల్స్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ చూపిస్తాడు. సో లోడ్ అవుతుంది. సో ఇట్స్ టేక్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. సో వాట్ హ్యాపెన్, యా, సో పర్ఫెక్ట్, ఇది లోడ్ అయింది. సో ఈ యొక్క జార్ ఫైల్స్లో ఉన్న డిఫరెంట్ వర్షన్స్, మీకు లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అది తీసుకోండి. రైట్ నో ఎట్ ద టైమ్ ఐఎమ్ డూయింగ్ దిస్ సెషన్, సో దిస్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్ ఐ హ్యావ్. సో బీటా వర్షన్స్ అయితే తీసుకోవద్దండి. సో లేటెస్ట్ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వర్షన్ అండ్ వీ హ్యావ్ ఎ ఫైల్ జార్ అని చూసారా. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, పర్ఫెక్ట్. సో మనకి జార్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో జస్ట్ గో టు ద లొకేషన్. ఓకే, సో నేను ఎప్పుడైనా సరే కంప్లీట్ అప్లికేషన్ అంతా కూడా ఒక పర్టికులర్ ఫోల్డర్లోనే ఒక పర్టికులర్ ప్లేస్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను నా జార్ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఓకే, సో పేస్ట్. ఓకే, పర్ఫెక్ట్. సో జస్ట్ రన్ బ్యాక్ టు ద అప్లికేషన్. ఓకే అండి, ఇప్పుడు మనం ఏదైతే జార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నామో సో దాన్ని మనకి అప్లికేషన్లో పేస్ట్ చేసుకుందాం. సో జస్ట్ రైట్ క్లిక్, గో టు ప్రాపర్టీస్, జావా బిల్డ్ పాత్ అండ్ libraries and class path. So just click on add external jars. So go to select this jar and just apply. సో దట్స్ ఇట్ అండి. సో ఇప్పుడు మన యొక్క జార్ ఫైల్ అనేది మనకి అప్లికేషన్లో ప్లేస్ అయిపోయింది. ఓకే, సో యూ మే గెట్ ఎ డౌట్ వై. సో ఎందుకు మనం AspectJ యొక్క జార్ ఫైల్ మన యొక్క అప్లికేషన్లో ప్లేస్ చేసుకున్నాం.
సో స్ప్రింగ్ ఏఓపి అనేది ఇట్ యూజెస్ ద సమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్ జే యానోటేషన్, అంటే ఆస్పెక్ట్ జేకి సంబంధించిన యానోటేషన్స్ కొన్ని మనం యూజ్ చేసుకుంటాం స్ప్రింగ్ ఏఓపిలో. అట్ ద సేమ్ టైం వీఆర్ యూజింగ్ ద ఆస్పెక్ట్ జే క్లాసెస్. సో మన యొక్క స్ప్రింగ్ ఏఓపిలో మనం ఆస్పెక్ట్ జేకి సంబంధించిన కొన్ని క్లాసెస్ కూడా రాసుకుంటాం త్రూఅవుట్ ద స్ప్రింగ్ ఏఓపి జర్నీ. సో అందుకోసం ఈ యొక్క ఆస్పెక్ట్ జే జార్ ఫైల్ అనేది మన యొక్క అప్లికేషన్లో మన యొక్క ప్రాజెక్ట్ సెటప్లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఓకే ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద comments. I will meet you guys in the next session. Till then, have a great day. Bye bye. Hi friends, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ ఏఓపి టెర్మినాలజీ అండి. అంటే మనం ఇప్పుడు యొక్క స్ప్రింగ్ ఏఓపి మాడ్యూల్ చూస్తున్నాం. సో ఈ యొక్క ఏఓపి ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి వీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెర్మినాలజీ అనేది ఉంటుంది. సో మనకి కొన్ని న్యూ వర్డ్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ అవుతాయి. సో ఇందులో జస్ట్ లైక్ ఆస్పెక్ట్ కానీ అడ్వైజ్ కానీ ఇవన్నీ కూడా మనకి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్కి సమ్వాట్ కొంచెం కొత్తగా ఉంటుంది. ఈవెన్ వీ హ్యావ్ ఎ ఎక్స్పీరియన్స్ విత్ జావా. మనకి జావా వచ్చినప్పటికీ కూడా ఇట్స్ కంప్లీట్లీ ఏఓపి మాడ్యూల్ అనేది ఒక డిఫరెంట్ అండ్ న్యూ యాంగిల్లో ఈ యొక్క కంప్లీట్ మాడ్యూల్ అంతా కూడా మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. సో అలాంటప్పుడు మనకి టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనకి ఇంటర్వ్యూస్లో కూడా ఈ యొక్క స్ప్రింగ్ ఏఓపి టెర్మినాలజీ గురించి అడుగుతారు. సో సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు దిస్ టెర్మినాలజీ. సో మనకి టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ స్ప్రింగ్ ఏఓపి మాడ్యూల్. సో ఈ యొక్క టెర్మినాలజీ చూద్దాం. సో ఫస్ట్ మనకి మోస్ట్ బేసిక్ ఎలిమెంట్ వచ్చేసి ఆస్పెక్ట్. సో ఈ యొక్క ఆస్పెక్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మాడ్యూల్ ఆఫ్ కోడ్ ఫర్ క్రాస్ కటింగ్ కన్సర్న్. సో మీరు ఆస్పెక్ట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకే ఇమాజినేషన్ అనేది మనకి రావాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఒక మాడ్యూల్ ఆఫ్ కోడ్. సో ఒక మాడ్యూల్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మనం ఎందుకు యూస్ చేసుకుంటామంటే ఏదన్నా ఒక క్రాస్ కటింగ్ కన్సర్న్ మన యొక్క అప్లికేషన్లో అప్లై చేయడానికి. సో ఆ యొక్క క్రాస్ కటింగ్ కన్సర్న్ అనేది ఏదైనా కావచ్చు, లాగింగ్ కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇట్స్ ఏపీఐ కాల్స్ కానీ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మనకి క్రాస్ కటింగ్ కన్సర్న్ అనేది ఇట్ మే బి ఎనీథింగ్. సో ఆస్పెక్ట్ అంటే ఇట్స్ అ మాడ్యూల్ ఆఫ్ కోడ్ ఫర్ క్రాస్ కటింగ్ కన్సర్న్. ఆ క్రాస్ కటింగ్ కన్సర్న్ అనేది మనకి లాగింగ్ కానీ, సెక్యూరిటీ కానీ, లేకపోతే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ కానీ, ఈవెన్ వీ హ్యావ్ సో మెనీ క్రాస్ కటింగ్ కన్సర్న్. సో వాటిలో ఏదైనా కావచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు సెకండ్ థింగ్, అడ్వైజ్. అడ్వైజ్ అనేది ఏంటంటే వాట్ యాక్షన్ వీఆర్ గోయింగ్ టు టేకెన్, అంటే మనం ఏ యాక్షన్ అనేది తీసుకుంటున్నాం అండ్ వెన్ ఇట్ షుడ్ బి అప్లైడ్. సో ఇందులో మనకి ఏం తెలుస్తుందంటే మనం ఏ యాక్షన్ తీసుకుంటున్నాం అండ్ అది ఎప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నది ఇక్కడ మనకి అడ్వైజర్లో తెలుస్తుంది. సో ఇన్ ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎక్కడ మన యొక్క క్రాస్ కటింగ్ కన్సర్న్స్ని, ఎక్కడ మన యొక్క కోడింగ్ని ఎక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎక్కడ మనం యాక్షన్ తీసుకుంటున్నాం అనేది ఈ యొక్క అడ్వైజ్ ద్వారా చెప్తామండి. అండ్ కమింగ్ టు ద జాయింట్ పాయింట్, ఏ పాయింట్లో మనం మన యొక్క కోడ్ని ఎగ్జిక్యూట్ కావాలి అనుకుంటున్నామో ఆ పాయింట్ మనకి జాయింట్ పాయింట్ అంటాం. ఆ యొక్క జాయింట్ పాయింట్ ఏంటంటే జస్ట్ లైక్ మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నాను చూసారా. సో ఈ విధంగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క జాయింట్ పాయింట్ అనేది ఒక మాడ్యూల్ లేకపోతే ఒక మెథడ్ వేరే మెథడ్కి మధ్యలో ఉందనుకోండి. సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ జాయింట్ పాయింట్. సో ఈ రెండు మెథడ్స్ని మీరు కంబైన్ చేస్తూ లేకపోతే ఈ యొక్క రెండు మెథడ్స్ని మీరు టార్గెట్ చేస్తూ ఒక జాయింట్ పాయింట్ రాసుకుంటే దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ జాయింట్ పాయింట్స్ అంటాం. అండ్ దాని తర్వాత పాయింట్ కట్, ఏ ప్రిడికేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ వేర్ అడ్వైజర్స్ షుడ్ బి అప్లైడ్. ఇట్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే మన యొక్క అడ్వైజర్స్ ఎక్కడైతే మనం అప్లై చేస్తామో సో ఆ యొక్క పర్టికులర్ పాయింట్ని మనం పాయింట్ కట్ అంటాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడ్వైజ్ అనగానే వీ హ్యావ్ ఎ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఆస్పెక్ట్ కోడ్ అనేది తీసుకుంటాం. సో దాన్ని మీరు ఒక పర్టికులర్ పాయింట్లో కానీ అప్లై చేద్దాం అనుకుంటే దెన్ ఇట్ షుడ్ బి నథింగ్ బట్ ఆఫ్ పాయింట్ కట్ అంటాం. అంటే మీరు మీ యొక్క అడ్వైజ్ని ఎక్కడైతే అప్లై చేస్తారో దెన్ దట్ పాయింట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ పాయింట్ కట్ అంటాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఏఓపి టెర్మినాలజీ, ఆస్పెక్ట్, అడ్వైజ్, జాయింట్ పాయింట్ అండ్ పాయింట్ కట్. సో ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. ఈ యొక్క ఇమేజ్లో మనకి వీ కన్సిడర్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి దే. సో మనకి
ఆస్పెక్ట్ అంటే ఏంటంటే ఇట్స్ అ మాడ్యూల్ ఆఫ్ కోడ్ అన్నమాట. సో ఇది ఒక క్రాస్ కటింగ్ కన్సర్న్, అంటే అది లాగింగ్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాని పని అది ఆ ఒక మాడ్యూల్ ఆ కోడ్ అనేది ఉంటుంది, దాని మీద ఆస్పెక్ట్ అంటాం. అండ్ దాని తర్వాత మనకి అడ్వైజ్. సో అడ్వైజ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అన్ యాక్షన్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క యాక్షన్ అనేది మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. బిఫోర్ ద మెథడ్ తీసుకోవచ్చు, లేకపోతే ఆఫ్టర్ ద మెథడ్ తీసుకోవచ్చు, లేకపోతే ఆ యొక్క మెథడ్ టార్గెట్ మెథడ్కి ముందు లేకపోతే వెనక, మనం ఇట్ కెట్ బి ఎనీథింగ్. సో అది ఏదన్నా కావచ్చు. సో వేర్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ అంటే మనం ఎక్కడ చేస్తున్నాం అన్నది మనం తెలియాలి. ఓకే, సో మీకు బాగా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం లాస్ట్ మన యొక్క స్ప్రింగ్ కోర్ మాడ్యూల్లో @post కన్స్ట్రక్టర్ అనేది మనం యూజ్ చేసాం. సో ఒక పర్టికులర్ మెథడ్ ఎగ్జిక్యూట్ కావడానికన్నా ముందు అది కాల్ అయిపోయేది, రైట్? సో ఆ విధంగా మనకి యొక్క అడ్వైజ్ అనేది మనం యూజ్ చేసుకుని మన యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్ కాల్ అవ్వడానికన్నా ముందే మనం ఈ యొక్క అడ్వైజ్ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో యూజ్ చేసుకుంటామండి. ఈ యొక్క అడ్వైజ్ టైప్స్ కూడా మనం చూద్దాం. సో అడ్వైజ్ అనేటప్పటికి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే వెన్ ద యాక్షన్ షుడ్ బి టేకెన్. వెన్ ద యాక్షన్ షుడ్ బి టేకెన్ అంటే ఎప్పుడు మనకి ఆ యొక్క యాక్షన్ అనేది ఇంప్లిమెంట్ కావాలి అండ్ ఎక్కడ మనకి ఇంప్లిమెంట్ కావాలనేది ఈ యొక్క అడ్వైజ్లో మనం చెప్తాం. ఓకే, అండ్ దాని తర్వాత జాయిన్ పాయింట్. సో ఈ యొక్క జాయిన్ పాయింట్లో ఏ పాయింట్లో మనం అనుకుంటున్నాము మన యొక్క కోడ్ ఎగ్జిక్యూట్ కావాలని ఆ పాయింట్ చెప్తే దెన్ ఇట్ షుడ్ బి ఏ జాయిన్ పాయింట్. ఓకే, అండ్ దాని తర్వాత పాయింట్ కట్. ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ అండి. సో వేర్ అడ్వైజ్ షుడ్ బి అప్లైడ్. సో మనకి అడ్వైజ్ ఎక్కడైతే అప్లై చేస్తామో, ఎక్కడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దెన్ దట్ పాయింట్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ పాయింట్ కట్. ఓకే, ఆ పాయింట్ని మనం పాయింట్ కట్ అంటాం. సో ఈ యొక్క ప్రతి టెర్మినాలజీ కూడా మనం కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. సో డోంట్ వరీ అబౌట్ దట్. అప్పుడు మీకు ఇంకా బెటర్ ఎక్స్ప్రెషన్ కానీ బెటర్ అండర్స్టాండింగ్ కానీ దొరుకుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద AOP terminology. Okay, so and దాని తర్వాత we are going to see different type of advice types. Okay, so advice types లోనే మనకి we have a different type of advice types. So first వచ్చేసి before advice and after final advice, after returning advice, after throwing advice, around advice. Okay, so ఈ యొక్క advices ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి బిఫోర్ అడ్వైస్ అంటే మన యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్, అంటే ఆ యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్ రన్ కావడానికన్నా ముందు మీరు ఏదైనా యాక్షన్ లేకపోతే ఏదైనా ఒక క్రాస్ కటింగ్ కన్సర్న్ మీరు అప్లికబుల్ చేద్దాం, లేకపోతే ఎగ్జిక్యూట్ చేద్దాం, లేకపోతే రన్ చేద్దాం అనుకుంటే దెన్ వీ షుడ్ యూజ్ ద బిఫోర్ అడ్వైజ్ అనే యొక్క అడ్వైజ్ని యూజ్ చేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్లో ఉన్న లాస్ట్ మెథడ్. ఓకే, కన్సిడర్ దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రై క్యాచ్లో మనకి లాస్ట్ ఫైనలీ అనేది ఉందనుకోండి. సో ఆ యొక్క మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ రన్ అయిన తర్వాత మీరు ఏదైనా ఒక ఆస్పెక్ట్ రన్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఒక క్రాస్ కటింగ్ కన్సర్న్ రన్ చేద్దాం అనుకుంటే, అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద పర్టికులర్ టార్గెట్ ఆబ్జెక్ట్, మీ యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్లో లాస్ట్లో మీరు ఏదైనా రన్ చేద్దాం అనుకుంటే దెన్ వీ షుడ్ యూస్ ఆఫ్టర్ ఫైనలీ అడ్వైస్ అనేది యూస్ చేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ మీకు సక్సెస్ఫుల్గా రన్ అయితేనే మీరు మీ యొక్క క్రాస్ కటింగ్ కన్సర్న్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లాగిన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్కి చెప్దాం అనుకుంటున్నారు. సో ద కస్టమర్ ఈజ్ ద అథెంటికేటెడ్ కస్టమర్, అంటే ఆ కస్టమర్ అనే ఆయన మన యొక్క సిస్టంలోకి అథెంటికేటెడ్గానే అంటే రెగ్యులర్ యూజర్ మన యొక్క డేటాబేస్లో ఉండే యూజరే అయితే దెన్ ఆ యొక్క లాగిన్ కానీ సక్సెస్ఫుల్ అయితే, ఆ లాగిన్ అనే ఒక మెథడ్ మనకి సక్సెస్ఫుల్ అయితే దెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ఆఫ్టర్ రిటర్నింగ్ అడ్వైస్. సో ఇక్కడ మనం ఏదైనా రాసుకుంటాం ఆ యొక్క క్రాస్ కటింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాగిన్స్ రాసుకోవచ్చు, లేకపోతే సెక్యూరిటీ రాసుకోవచ్చు, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ రాసుకోవచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మనకి నచ్చిన క్రాస్ కటింగ్ కన్సర్న్ రాసుకుంటాం. బట్ ద కండిషన్ ఈజ్ ఆఫ్టర్ ద మెథడ్ హ్యాస్ టు బి రన్ సక్సెస్ఫుల్లీ. ఆ మెథడ్ మనకి సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాతే మనం ఈ యొక్క అడ్వైజ్ అనేది రాసుకుంటాం అన్నమాట. సో అలాంటప్పుడు మనం యూజ్ చేసేది ఆఫ్టర్ రిటర్నింగ్ అడ్వైజ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అలా కాదు, ఏదన్నా ఒక ఎర్రర్ వచ్చింది ఆ పర్టికులర్ మెథడ్లో. సో అలాంటప్పుడు మనం ఆఫ్టర్ థ్రోయింగ్ అడ్వైజ్ రాసుకుంటాం. రన్స్ ఆఫ్టర్ ద మెథడ్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ థ్రోస్, అంటే పర్టికులర్ మెథడ్ మనకి ఎక్స్ప్రెషన్ త్రో చేసింది అంటే దెన్ ఆఫ్టర్ వీ షుడ్ రన్ దిస్ పర్టికులర్ అడ్వైజ్. ఈ అడ్వైజ్ని మనం రన్ చేసుకుంటామండి. ఓకే,
అండ్ ఫైనలీ వీ హ్యావ్ ఎ అరౌండ్ అడ్వైస్. సో ఈ యొక్క అరౌండ్ అడ్వైస్ ఏంటంటే రన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మెథడ్ ఉంది మీ యొక్క టార్గెట్ ఆబ్జెక్ట్లో. సో అది మనకి ఎలా కావాలంటే మన యొక్క మెథడ్ అది ఎగ్జిక్యూట్ కావడానికన్నా ముందు మన యొక్క క్రాస్ కటింగ్ కన్సర్న్స్ మన యొక్క ఆస్పెక్ట్స్ రన్ కావాలి. అట్ ద సేమ్ టైం ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా మనకి మన యొక్క క్రాస్ కటింగ్ కన్సర్న్స్ మన యొక్క ఆస్పెక్ట్స్ అనేవి రన్ కావాలి. సో అలాంటి సినారియోస్లో మనం అరౌండ్ అనే ఒక అడ్వైజ్ని యూస్ చేసుకుంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వైజెస్ అండ్ ఆల్ దీస్ అడ్వైస్ హ్యాస్ టు బి గో త్రూ ద ప్రోగ్రామింగ్. ప్రతి ఒక్క అడ్వైస్ గురించి నేను ప్రోగ్రామింగ్ ద్వారా తీసుకెళ్తాను. సో డోంట్ వరీ అబౌట్ దిస్. ఐ హోప్ మీకు అడ్వైస్ టైప్స్ అంటే క్లియర్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ థింగ్. సో వీవింగ్ అనేది ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ ఏ process of linking the aspects with other application types or objects to create a advised object. ఏంటండి మనకి వీవింగ్ అంటే ఏంటి? వీవింగ్ అనేది ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లింకింగ్. ఏం లింక్ చేస్తున్నాం మనం ఇక్కడ? వీవింగ్ అనేది ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లింకింగ్. ఓకే, ఏదో ఒక లింక్ చేస్తుంది అన్న పాయింట్ మనకు అర్థమైంది. కాకపోతే అది ఏం లింక్ చేస్తుందంటే ఆస్పెక్ట్ అంటే ఏంటి? మనకి ఇట్స్ అ మాడ్యూల్ ఆఫ్ కోడ్ విత్ క్రాస్ కటింగ్ కన్సర్న్స్. ఒక క్రాస్ కటింగ్ కన్సర్న్స్కి ఒక మాడ్యూల్ ఆఫ్ కోడ్ రాసుకుంటే దాన్ని మనం ఆస్పెక్ట్ అంటాం. సో ఇప్పుడు మనం వీవింగ్లో ఏం చేస్తున్నామంటే వీఆర్ లింకింగ్ ద ఆస్పెక్ట్. అంటే మనం మన యొక్క క్రాస్ కటింగ్ కన్సర్న్కి సంబంధించిన ఒక మాడ్యూల్ ఆఫ్ కోడ్ని మనం లింక్ చేస్తున్నాం. ఎవరికి లింక్ చేస్తున్నాం? మన యొక్క అప్లికేషన్కి లింక్ చేస్తున్నాం. ఇట్ మే బీ ఎనీ అదర్ అప్లికేషన్ టైప్ కన్నా మనం లింక్ చేస్తున్నాం, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ కైనా మనం లింక్ చేస్తున్నాం. సో ఎందుకోసం మనం లింక్ చేస్తున్నామంటే టు క్రియేట్ ఏ అడ్వైజ్డ్ ఆబ్జెక్ట్. సో మనం ఒక అడ్వైజ్డ్ అంటే యాక్షన్ టేకెనబుల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి మనం లింక్ చేస్తున్నాం. ఓకే, సో దట్ ప్రాసెస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ వీవింగ్. సో వీవింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ ప్రాసెస్ ఆఫ్ లింకింగ్ ద ఆస్పెక్ట్ విత్ ద అదర్ అప్లికేషన్ టైప్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ టు క్రియేట్ అన్ అడ్వైజ్డ్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మనకి అడ్వైజ్డ్ ఆబ్జెక్ట్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ యాక్షన్ టేకెన్ కేర్ బై either అంటే బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద మెథడ్. మనకి టార్గెట్ ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్ ఎగ్జిక్యూట్ కావడానికన్నా ముందు లేకపోతే దాని తర్వాత మన యొక్క అడ్వైజ్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ యాక్షన్ మనం చెప్పుకున్నాం కదా. సో ఏదో ముందు కానీ తర్వాత కానీ కాల్ అవుతుంది యాక్షన్ అనేది. అండ్ దిస్ ఈజ్ అన్ యాక్చువల్లీ పీస్ ఆఫ్ కోడ్ దట్ గెట్ కాల్డ్. అంటే యాక్షన్ అనేది ఒక నథింగ్ బట్ అంటే మనకి ఈ యొక్క అడ్వైజ్ అనేది కూడా కోడే కదండి. సో ఇది మనకి ఒక పీస్ ఆఫ్ కోడ్ దట్ గెట్ కాల్డ్. అది ఎప్పుడు కాల్ అవుతుందంటే డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, మన యొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు కాల్ అవుతుంది. దాన్ని ఎవరు కాల్ చేస్తారంటే బై ద స్ప్రింగ్ ఏఓపి ఫ్రేమ్వర్క్. మన యొక్క స్ప్రింగ్ ఏఓపి ఫ్రేమ్వర్కే కాల్ చేస్తుంది. ఓకే, సో ఈ యొక్క వీవింగ్ అనేది డన్ ఎట్ టైమ్ ఆఫ్ కంపైలేషన్ or during the loading time or during the runtime. Okay, so Spring AOP performs weaving during runtime. Okay, so మనకి Spring AOP అనేది ఈ యొక్క weavingని రన్ టైంలో డిఫాల్ట్లో మనకి రన్ చేసి పెడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్ అండి. అండ్ రిగార్డింగ్ ద పెర్ఫార్మెన్స్ మనం పోల్చుకుంటే రన్ టైం వీవింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది, బట్ మనకి కంపైల్ టైం కానీ లోడ్ టైం కానీ కొంచెం ఫాస్ట్గా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఏఓపి టెర్మినాలజీ అండి. ఏఓపి టెర్మినాలజీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇందులో మనం ఏమేం చూసామంటే we seen that aspect, advice, joint point and point cuts, and దాని తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వైస్ టైప్స్ చూసాం, అండ్ దాని తర్వాత వాట్ ఈజ్ వీవింగ్ అనేది చూసాం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వెల్కమ్ టు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్ అండి. సో ఇక స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్లో మనం వీఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ స్ప్రింగ్ హైబర్నేట్ అండ్ MySQL డేటాబేస్. సో ఇక స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో కంప్లీట్ కార్డ్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం కవర్ చెబుతున్నాం విత్ అడిషనల్ ఫీచర్స్ జస్ట్ లైక్ ఏ సార్టింగ్ కానీ
సర్చింగ్ కానీ ఇటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మనం ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ ఫీచర్స్ వచ్చేసి స్ప్రింగ్ ఎంవీసీ, హైబర్నెట్ అండ్ ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసి మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో ఏదైతే టీచ్ చేస్తామో స్ప్రింగ్ కోర్ మాడ్యూల్, స్ప్రింగ్ ఏఓపి, స్ప్రింగ్ ఎంవీసీ అండ్ హైబర్నెట్ ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో మ్యాక్సిమం ఇంక్లూడ్ చేసి దిస్ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అందుకోసమే ఈ యొక్క ప్రాజెక్ట్ నేను సెపరేట్ ఎన్రోల్మెంట్కి ఇవ్వట్లేదు. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఎవరైతే తీసుకుంటున్నారో, మన దగ్గర స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆ కంటెంట్ అంతా కూడా, ఆ కోడింగ్ అంతా కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటట్టు ఉండాలి. దట్స్ వై we design this project for those who are learning Spring Framework with us. సో ఆ యొక్క కాన్సెప్ట్స్ కానీ, ఆ యొక్క ఫంక్షనాలిటీస్ కానీ, ఆ యొక్క కోడింగ్ అంతా కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఆ కోర్స్ వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది, రేపొద్దున రియల్ టైంలో వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్, దట్ ఈస్ ఇంప్లిమెంట్ వాట్ వీ లెర్న్. అండ్ మూడోది వచ్చేసి కార్డ్ ఆపరేషన్స్, కంప్లీట్ కార్డ్ ఆపరేషన్ క్రియేటింగ్ కానీ, అప్డేటింగ్ కానీ, రీడ్ ద డేటా అంటే డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ చేసుకోవడం, లేకపోతే డేటాని డిలీట్ చేయడం. సో కంప్లీట్ కార్డ్ ఆపరేషన్స్ అన్నీ కూడా కవర్ అయ్యాయి. అలాంగ్ విత్ ద కార్డ్ ఆపరేషన్స్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద అడిషనల్ ఫంక్షనాలిటీస్, దట్ ఈస్ సార్టింగ్ కానీ, లేకపోతే సర్చింగ్ కానీ. సో ఇటువంటి ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా మన యొక్క అప్లికేషన్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం అసైన్మెంట్స్, ఈ యొక్క కంప్లీట్ కోర్స్ అంతా కూడా మీకు లాట్ ఆఫ్ అసైన్మెంట్స్తో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దట్స్ వై మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాక్టీస్ చేసినప్పుడు ఆబ్వియస్గా మీకు కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లైవ్ కోడింగ్. అంటే కోడింగ్ ఆల్రెడీ నేను చేసేసిన ప్రాజెక్ట్ మీకు ఏదో చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదండి. ఐఎమ్ డూయింగ్ ద కోడింగ్ అలాంగ్ విత్ స్క్రాచ్ నుంచి, అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ నుంచి మీకు లాస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ వరకు మనం లైవ్ కోడింగ్ చేస్తున్నాం. అంటే మీరు నాతో పాటు అలాంగ్ విత్ మీ లైవ్లో మీరు కోడ్ చేయొచ్చు. ఓకే, సో లైవ్ కోడింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇది మీకు వీడియో కోర్స్ అయినప్పటికీ కూడా ఇట్స్ విల్ జస్ట్ లైక్ ఏ లైవ్ సెషన్స్, మీకు లైవ్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. సో ఇట్ కుడ్ బి వెరీ ప్రాక్టికల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అందుకోసమే మన యొక్క కంప్లీట్ అన్ని కోర్సెస్లో కూడా నేను లైవ్ కోడింగ్ అనేది ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీచర్స్ వాట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇట్. సో నౌ గెట్ ఇన్ టు ద ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. ఒకసారి కంప్లీట్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ అంతా కూడా చూద్దాం. సో లెట్స్ get into the project. So this is the project what we are going to create. So మన స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ ఎంవీసీ, హైబర్నెట్ అండ్ MySQL డేటాబేస్ ఇంటిగ్రేషన్తో ఈ ప్రాజెక్ట్ అనేది మనం క్రియేట్ చేయబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనం ఏదైతే స్ప్రింగ్ కోర్స్లో నేర్చుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. నేర్చుకున్న కోర్సు జస్ట్ లైక్ ఏదో నేర్చుకుని వదిలేసినట్టు కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏ విధంగా మనం ఆ ఫంక్షనాలిటీస్ని అచీవ్ చేయొచ్చు, ఏ విధంగా డేటా క్రియేట్ చేయాలి, ఏ విధంగా అప్డేట్ చేయాలి, ఏ విధంగా డిలీట్ చేయాలి, ఏ విధంగా మాడిఫై చేయాలి, లేకపోతే ఏ విధంగా సర్చ్ బటన్ మనం క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఒక ఆర్డర్లో సార్ట్ చేసుకోవాలి. ఈ యొక్క ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా మనం ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అచీవ్ చేయాలి అండ్ సర్వీసెస్ని ఏ విధంగా ఇంక్లూడ్ చేయాలి, డిఓ లేయర్ అంటే ఏంటి, మనం మన యొక్క డేటాబేస్తో ఏ విధంగా ఇంటిగ్రేట్ అవ్వాలి, అలా హైబర్నెట్ని ఎక్కడ మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఏ విధంగా మన యొక్క క్లాసెస్ని రాసుకోవాలి, ఏ విధంగా కంట్రోలర్స్ నుంచి మెథడ్స్ని కాల్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి discussed in this project. Okay, so let's see the functionalities. So first of all మనం కార్డ్ ఆపరేషన్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేద్దామండి. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ కస్టమర్. సో ఒక న్యూ కస్టమర్ని క్రియేట్ చేయడానికి ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ క్లిక్ ఆన్ ద యాడ్ కస్టమర్ బటన్. ఓకే, సో వీ హ్యావ్ ఎ న్యూ ఫామ్. సో ఎంటైర్లీ యొక్క న్యూ ఫామ్లో వీఆర్ గోయింగ్ టు యాడ్ ఎ న్యూ కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కస్టమర్ నేమ్ వచ్చేసి రాహుల్ ద్రావిడ్ అండ్ ఈమెయిల్ ఐడి వచ్చేసి rahul@gmail.com అండ్ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సో ఈ బటన్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో, సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ ఇన్ ద డేటాబేస్. సో ఇప్పటి వరకు మనకి డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా మనకి డేటాబేస్లో ఉంటుందండి. సో లెట్స్ సీ జస్ట్. ఓకే, ఇది ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న డేటా. ఓకే, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఫెచ్డ్ ఫ్రమ్ ద డేటాబేస్ అండ్ వీ విల్ డిస్ప్లే ఆన్ ద ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అండ్ యూజర్కి చూపించాం. ఆ డేటా అంతా కూడా ఇక్కడ మనకి డేటాబేస్ నుంచే ఫెచ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక రాహుల్ ద్రావిడ్ అనే న్యూ కస్టమర్ని యాడ్ చేసి సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సో సేవ్ అయ్యింది. ఇక్కడ మనకి రాహుల్ ద్రావిడ్ అనే ఒక కస్టమర్ యాడ్ అయ్యారు. రైట్, సో కస్టమర్ యాడ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఐ జస్ట్ వాంట్ టు రిఫ్రెష్ ద డేటాబేస్. సో ఇక్కడ చూడండి రాహుల్ ద్రావిడ్ విత్ ఐడి మనకి ఏదైతే
నెక్స్ట్ ఐడి ఉందో ఆ యొక్క నెక్స్ట్ ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క నెక్స్ట్ ఐడి ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యి ఆ యొక్క న్యూ కస్టమర్ డేటాని మనకి డేటాబేస్లో సేవ్ చేసింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న డేటాను మీరు అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ ద యాక్షన్స్. సో దట్ ఈస్ అప్డేట్. అండ్ ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే మనం డిలీట్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. సో ప్రస్తుతానికి అయితే అది పక్కన పెట్టండి. వీ విల్ డిస్కస్ ఆన్ ద అప్డేట్ బటన్. సో ఇక్కడ అప్డేట్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి ఏదైతే మహేష్ ఈజ్ ద ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి బాబు అని ఉంది. సో ఇప్పుడు నేను ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ _ మహేష్ బాబు అని ఇచ్చాను. సో ఐ జస్ట్ యాడ్ ద _ బాబు అనేది ఇక్కడ నేను యాడ్ చేసాను ఈమెయిల్ ఐడిలో అండ్ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు మీకు ఈ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో అప్డేట్ అయ్యి చూపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద డేటాబేస్. సో ఒకసారి డేటాబేస్ని రిఫ్రెష్ చేయండి. ఎస్, సో mahesh_babu@gmail.com. సో ఈ విధంగా మనం అప్డేట్ అనే ఫంక్షన్ మీద వర్క్ చేస్తామండి. అండ్ దాని తర్వాత వచ్చేసి రీడ్, అంటే మనం డేటాబేస్ నుంచి డేటాని రీడ్ చేసుకోవడం. సో ఆబ్వియస్గా మనకి ఫంక్షన్ అంతా కూడా జరుగుతుంది కాబట్టి మనకి ఏదైతే డేటా మనకి డేటాబేస్లో ఉందో అది మనకి ఫ్రంట్ ఎండ్లో చూపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీడ్ ఫంక్షన్. అండ్ కమింగ్ టు ద కార్డ్ ఆపరేషన్స్లో మనకి డిలీట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫంక్షనాలిటీ దట్ ఈస్ డిలీట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇక్కడ ఉన్న రికార్డ్స్లో ఏదైనా ఒక రికార్డ్ని డిలీట్ చేస్తే అది మనకి అప్లికేషన్ నుంచి డిలీట్ అవ్వాలి, ఫ్రంట్ ఎండ్లో మనకి అప్లికేషన్లో రిఫ్లెక్ట్ కావాలి, అట్ ద సేమ్ టైం మనకి డేటాబేస్ నుంచి కూడా అది డిలీట్ అయిపోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ రికార్డ్ కానీ లేకపోతే ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ సంథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క థర్డ్ రికార్డ్ నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ డిలీట్. సో ఎప్పుడైతే మీరు డిలీట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తారో ఇట్ హ్యాస్ టు బి రైజ్ ఏ పాపప్, బికాజ్ మనకి అది డైరెక్ట్గా డిలీట్ చేసేస్తే దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ ద రియల్ టైమ్. సో రియల్ టైంలో మేబీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఓకే వర్కౌట్ కావచ్చు, బట్ మనకి రియల్ టైంలో ఆ విధంగా వర్కౌట్ కాదు. ఖచ్చితంగా మనకి ఒక పాపప్ అనేది రైజ్ చేయాలి. సో ఆ పాపప్లో మనం ఏం అడుగుతాం, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ కస్టమర్, అంటే మీరు ఖచ్చితంగా ఈ కస్టమర్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి ఒక్కసారి అడ్జస్ట్ వాంట్ ఆస్క్ ఏ కన్ఫర్మేషన్ పాపప్ అనేది రైజ్ చేసి, సో కస్టమర్ రియల్గా ఆ యొక్క కస్టమర్ డిలీట్ చేద్దాం అనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ ఓకే, అదర్వైజ్ యూ జస్ట్ క్లిక్ ఆన్ క్యాన్సిల్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్గానే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ క్లిక్ ఆన్ డిలీట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంత క్యాన్సిల్, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ క్యాన్సిల్ నొక్కుతున్నాను. క్యాన్సిల్ కొట్టాం కదా, సో క్యాన్సిల్ కొట్టినప్పుడు ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ ద డేటాబేస్, అంతేగాని అది క్యాన్సిల్ కొట్టినాకంటే డిలీట్ అయిపోయేటట్టు ఉండకూడదండి. ఓకే, సో పాపప్ కూడా మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి. సో జస్ట్ క్లిక్ ఆన్ డిలీట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు చూడండి మనకి సత్యదీప్ అనే ఒక రికార్డ్ డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి డేటాబేస్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఎస్, సో మనకి డేటాబేస్ నుంచి కూడా అది డిలీట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ వాట్ అండ్ దిస్ ఈజ్ హౌ వీఆర్ వర్కింగ్ విత్ ద డిలీట్ ఫంక్షనాలిటీ ఇన్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం కార్డ్ ఆపరేషన్స్ ఇప్పటి వరకు కవర్ చేసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద సమ్ ఎడిషనల్ ఫంక్షనాలిటీస్. సో ప్రతి అప్లికేషన్లో, సో ఇప్పటి వరకు చెప్పిన ప్రతి ఫంక్షనాలిటీ కూడా ప్రతి ఒక్క అప్లికేషన్లో మ్యాండేటరీ ఫంక్షనాలిటీస్. ఓకే, సో ఇవి లేకుండా ఏ అప్లికేషన్ కూడా ఉండదు, 110% అదైతే చెప్పగలం. ఓకే, సో నౌ సీ వీ హ్యావ్ సమ్ ఎడిషనల్ ఫంక్షనాలిటీస్, అంటే ఆ యొక్క అప్లికేషన్ని బట్టి మనకి కొన్ని ఎడిషనల్ ఫంక్షనాలిటీస్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి కొన్ని ఎడిషనల్ ఫంక్షనాలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెర్చ్, అంటే ఒక కస్టమర్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ కస్టమర్ని కానీ, ఒక పర్టికులర్ కస్టమర్ ఈమెయిల్ ఐడి కానీ, ఒక పర్టికులర్ కస్టమర్ ఐడి కానీ మనం సెర్చ్ చేయాలనుకోండి, ఇట్ రియల్లీ హార్డ్. సో అందుకోసం మనం ఇక్కడ సెర్చ్ అనే ఒక కాలమ్ రైజ్ చేసుకుని దానికి కావాల్సిన సెర్చ్ బటన్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజేష్ అని చెప్పిచ్చి జస్ట్ క్లిక్ ఆన్ సెర్చ్. సో ఇక్కడ మనం సెర్చ్ మీద క్లిక్ చేయగానే మనకి రాజేష్ అనే రికార్డ్ ఎక్కడైతే ఉందో ఆ రికార్డ్ని మనకి సెర్చ్ చేసి అది మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ అని ఇచ్చామనుకుని జస్ట్ క్లిక్ ఆన్ సెర్చ్. సో మనకి ఓకే ఇక్కడ కూడా మనకి రాజేష్ అనేది మ్యాచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ అనేద్దాం, జస్ట్ క్లిక్ ఆన్ సెర్చ్. సో అజయ్ రికార్డ్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా 2-3 మ్యాచ్ అయ్యేటట్టు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజేష్లో కూడా ఆర్ఏ ఉంది అండ్ రాహుల్లో కూడా ఆర్ఏ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆర్ఏ అని ఇచ్చామనుకోండి, ఇట్ విల్ షో 2 రికార్డ్స్. సో జస్ట్ క్లిక్ ఆన్ సెర్చ్. సో దానికి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయిన రికార్డ్స్ అన్నీ కూడా మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేసి చూపిస్తుందండి. ఓకే, సో ఇప్పుడు మనం లాస్ట్ నేమ్ నుంచి చెక్ చేద్దాం. సో CUMAR కుమార్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ సెర్చ్. సో ఇప్పుడు మనకి మనం క్యాపిటల్ లెటర్ ఇచ్చిన, స్మాల్ లెటర్ ఇచ్చిన ఆ యొక్క లెటర్, ఆ క్యారెక్టర్స్ అనేవి మనకి మ్యాచ్ అయితే ఇట్ విల్ షోస్ దట్
పర్టికులర్ రికార్డ్స్. ఓకేనా. సో ఈ విధంగా మనం సెర్చ్ ఫంక్షనాలిటీతో వర్క్ చేస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సార్ట్ ఫంక్షనాలిటీ ఉంటుంది. సో ఇక సార్ట్ ఫంక్షనాలిటీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనకున్న అప్లికేషన్లో మనకి కస్టమర్ డేటా అంతా కూడా మనకి ఒక సార్టెడ్ ఆర్డర్లో చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆర్డర్ చూడండి, ఈ యొక్క ఆర్డర్ అనేది మీకు ఎలా పడితే అలా ఉంది, అంటే ఇది పర్టికులర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేదు. సో ఇప్పుడు మనకి సార్ట్ అనే ఫంక్షన్ మీద ఏ విధంగా మన అప్లికేషన్ వర్క్ అవుతుందో ఒకసారి చూపిస్తాను చూడండి. సో అది మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇంకొంచెం కొన్ని రికార్డ్స్ అనేవి యాడ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ తర్వాత మనకి బి కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ఎంటర్ బాబు రావ్ అండ్ జస్ట్ బాబు రావ్ @gmail.com and just click on save. And then I just want to add one more record. So that is Jahir Khan, Jahir Jahir KHAN. And Z కాబట్టి మనకి లాస్ట్కి వెళ్ళిపోవాలి, ZAHER@gmail.com. okay, so just click on save, right? సో పర్ఫెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రికార్డ్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో దానికోసం మనం యాడ్ కస్టమర్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ రికార్డ్స్ కూడా యాడ్ చేయట్లేదు, అలాంటప్పుడు మనకి వీ హ్యావ్ ఎ లింక్ బ్యాక్ టు లిస్ట్. అంతేగాని ఇక్కడికి వెళ్ళి మనం కర్సర్ మీద క్లిక్ చేసి బ్యాక్ యారో క్లిక్ చేసి వెనక పేజీకి వెళ్ళడం, దట్ ఈస్ నాట్ ఏ రికమెండెడ్ థింగ్. అది రియల్ టైంలో మనకు వర్కౌట్ కాదు. సో దానికోసం మనం అట్లీస్ట్ ఒక బ్యాక్ లింక్ అంటే హోమ్ పేజీకి కానీ లేకపోతే మీరు వెళ్ళాల్సిన బ్యాక్ పేజీకి కానీ లింక్ అనేది పెట్టుకోవాలి. ఈవెన్ మీరు యారోస్ పెట్టుకుని ఓకే, అదర్వైజ్ మీకు అర్థం అవ్వడం కోసం డైరెక్ట్గా బ్యాక్ టు లిస్ట్ అని పెట్టుకుని ఇట్స్ ఓకే. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్. ఇప్పుడు మనం కస్టమర్ని యాడ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ బ్యాక్ టు లిస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం వీఆర్ లుకింగ్ ఇన్ టు ద సార్ట్ అనే ఒక ఫంక్షనాలిటీని చూస్తున్నాం. సో దానికోసం ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ మీరు ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, సో కంప్లీట్ ఈ డేటా అంతా కూడా మీకు సార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ అంతా కూడా ఇన్ ఆర్డర్గా ఉంది, MRRJAPB. సో ఇట్స్ కంప్లీట్లీ ఇన్ ఆర్డర్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఫస్ట్ నేమ్. సో ఇప్పుడు చూసాను మీకు కంప్లీట్ డేటా అంతా కూడా ఆర్డర్లోకి వచ్చేసింది. సో ఫస్ట్ ఏ కాబట్టి అజయ్ రికార్డ్ ఫస్ట్ చూపిస్తుంది, అండ్ దాని తర్వాత బి కాబట్టి బాబు రికార్డ్, అండ్ దాని తర్వాత మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏవేవైతే రికార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయో అంతేగాని అవి చూపిస్తారు, అంతేగాని సి లేదు కాబట్టి ఇప్పుడు సి ప్లేస్లో మనకి రికార్డ్ వదిలేదండి. ఓకే, సో దాని తర్వాత మనకి ఎం అవైలబుల్గా ఉంది కాబట్టి మహేష్, అండ్ దాంతో పవన్, రాహుల్, రాజేష్, జహీర్. చూసారా జెడ్ అనేది కిందకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనం వీఆర్ వర్కింగ్ విత్ ద సార్ట్ ఫంక్షనాలిటీ ఇన్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఓకేనండి, సో దిస్ ఈస్ ద కంప్లీట్ అప్లికేషన్ వీఆర్ వర్కింగ్ అలాంగ్ విత్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కోర్స్. ఓకేనా, సో ఇది నేను సెపరేట్ ఎన్రోల్మెంట్ కోసం కాదు, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ ఐ డిడ్ ఓన్లీ ఫర్ ద స్ప్రింగ్ స్టూడెంట్స్. మన దగ్గర ఎవరెవరైతే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆటోమేటిక్గా స్ప్రింగ్ ప్రాజెక్ట్ అనే కోర్స్ కూడా వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్లో యాడ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్ విత్ హైబర్నెట్ అండ్ MySQL డేటాబేస్. సో ఇదంతా కూడా మనకి బ్యాక్ ఎండ్లో ఫుల్ కోడింగ్తోనే ఉంటుందండి. సో కంప్లీట్ మీకు ఈ కోడింగ్ అంటే కంట్రోలర్స్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, డిఓ లేయర్ ఏంటి, ఎంటిటీస్ అంటే ఏంటి, సర్వీస్ లేయర్ ఏంటి, యూటిలిటీస్ని ఏ విధంగా యూస్ చేయాలి, సో ఏ విధంగా మనం మన యొక్క వెబ్ కంటెంట్లో మనకి ఇమేజెస్ కానీ మన యొక్క లైబ్రరీస్ కానీ మన యొక్క JSP పేజెస్ కానీ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా స్క్రాచ్ నుంచి వీఆర్ వర్కింగ్ ఆన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ కోడింగ్. ఓకే, సో ప్రతి కోడింగ్ కూడా మీకు చాలా నీట్గా పర్ఫెక్ట్గా మీకు అర్థం కాదు అన్న పాయింట్ మ్యాక్సిమం ఎక్కడ ఉండదు, బికాజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. సో మీకు స్క్రాచ్ నుంచి ఉంటుంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఫోకస్. అంటే అసలు డిఓ లేయర్ని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాం, డిఓ ఇంప్లిమెంటేషన్ లేయర్ ఎందుకు, అసలు మనకి ఎంటిటీ క్లాస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాం, సో అసలు ఎంటిటీ క్లాస్ని ఏ విధంగా మనం వర్కౌట్ చేస్తాం, గెటర్స్ ఏంటి, సెట్టర్స్ ఏంటి, లేకపోతే మనకి అసలు సర్వీస్ లేయర్ ఎందుకు, లేకపోతే ఇన్ని లేయర్స్ అసలు ఎందుకు, సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ లేయర్, వాట్ ఈస్ ద యూటిలిటీ క్లాస్, మళ్ళీ యూటిలిటీ క్లాస్ని ఎందుకు యూస్ చేస్తాం, సో ఇవన్నీ కూడా మన డేటాబేస్తో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకుంటాం, లేకపోతే మన యొక్క JSP పేజెస్ యూ కెన్ సీ హియర్. సో మన యొక్క JSP పేజెస్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద JSP పేజెస్. ఏ విధంగా మనకి JSP పేజెస్ని స్టైల్ చేసుకుంటే ఏ విధంగా CSSతో వర్క్ చేస్తాం, సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్కస్డ్ ఇన్ ద వెరీ క్లీన్ అండ్ కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ సో మెనీ టైమ్స్ ఇదేమి సెపరేట్ ఎన్రోల్మెంట్ కాదు. నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వచ్చేసి మన దగ్గర స్ప్రింగ్ ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటే స్ప్రింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు నేర్చుకున్న ఆ కోడ్ అంతా కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటట్టు ఈ ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి ఉపయోగపడాలి. అంటే వాళ్ళు నేర్చుకున్న స్ప్రింగ్ కోర్స్ అంతా కూడా ఈ ప్రాజెక్ట్
ప్రాజెక్ట్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి 110% కోడింగ్ స్కిల్స్ అనేవి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకోసం అంటే కోర్స్ నేర్చుకుని వదిలేయడం ఒక పాయింట్, కోర్స్తో పాటు మనం ప్రాజెక్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఆబ్వియస్గా దాని యొక్క పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు కూడా తెలిసిపోతాయి అట్ ద టైమ్ యూ ఆర్ వర్కింగ్ విత్ ద ప్రాజెక్ట్. ఎందుకోసం అంటే మనం నేర్చుకుని వదిలేసింది వేరు, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసింది వేరు. సో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ థింగ్స్. సో దానికోసమే నేను ఈ యొక్క స్ప్రింగ్ ప్రాజెక్ట్ని మన యొక్క స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనే కోర్సులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో కింద లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటే యూ కెన్ ఎన్రోల్ ఫ్రమ్ ద గివెన్ బిలో లింక్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఈ యొక్క కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా కూడా మనం వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, మనం ప్రతిదీ కూడా ఇప్పుడు మీరు చూస్తే ఈ కోడింగ్ అంతా మీకు అయిపోయింది కాబట్టి మీకు కోడింగ్ అంతా ఎక్కువ కనపడుతుంది. బట్ ఐఎమ్ టీచింగ్ యూ ఫ్రమ్ ద స్క్రాచ్. ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ నుంచి నేను మీకు మీ యొక్క కంప్లీట్ కోర్స్లో ట్రైన్ చేయడం జరిగింది. మీరు కోడింగ్ కూడా ఏ విధంగా సెటప్ చేయొచ్చు ఏంటి అన్నది ఐ విల్ జస్ట్ డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు ద కోడింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో ఆన్వర్డ్స్. సో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు సెటప్ డేటాబేస్ టేబుల్స్ ఫర్ అవర్ ప్రాజెక్ట్. సో మన యొక్క ప్రాజెక్ట్కి ఏ విధంగా మన యొక్క డేటాబేస్ని, అంటే మన యొక్క డేటాబేస్ కానీ మన యొక్క డేటాబేస్ టేబుల్స్ కానీ లేకపోతే ఆ డేటాబేస్ టేబుల్స్ ఉన్న డేటాని కానీ మనం ఏ విధంగా సెటప్ చేసుకోవాలనేది ఈ సెషన్లో చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ మనకి వీ హ్యావ్ ఎ 2 డేటాబేస్ స్క్రిప్ట్స్. సో నేను ఆల్రెడీ మీకు ప్రాజెక్ట్కి సంబంధించిన డౌన్లోడ్ అనేది ఫస్ట్ అబౌవ్ దిస్ సెషన్ నేను మాడ్యూల్ అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ స్టార్టింగ్లోనే ప్రొవైడ్ చేశాను. సో మీరు అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో అందులో నేను మీకు ప్రొవైడెడ్ 2 స్క్రిప్ట్స్. సో అది మీకు ఎక్కడ ఉంటుంది అంటే ఐ జస్ట్ గివెన్ హియర్. సో మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో డౌన్లోడ్ చేసి దాని లోపలికి వెళ్ళారంటే మీకు ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ విధంగా వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకున్న ఫోల్డర్ SQL స్క్రిప్ట్స్ అని ఉంటుంది. సో ఈ యొక్క SQL స్క్రిప్ట్స్ అని చెప్పి మీరు ఓపెన్ చేస్తే వీ ఫైండ్ 2 స్క్రిప్ట్స్. సో ఫస్ట్ది వచ్చేసి క్రియేట్ యూజర్ అండ్ సెకండ్ వచ్చేసి కస్టమర్ ట్రాకర్. సో ఈ 2 స్క్రిప్ట్స్ ఉంటాయి. సో ఈ 2 స్క్రిప్ట్స్ కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకోండి. మీరు ఓపెన్ చేసి పెట్టుకున్న ఓకే, లేకపోతే ఈ యొక్క 2 స్క్రిప్ట్స్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో లేకపోతే 2 స్క్రిప్ట్కి సంబంధించిన SQL కమాండ్స్ ఏవైతున్నాయో అవి కూడా నేను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి అయినా సరే కాపీ పేస్ట్ చేసి మనం రన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద హౌ టు క్రియేట్ యూజర్. సో యూజర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దామండి. సో యూజర్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ అవర్ MySQL యూజర్ ఫర్ అప్లికేషన్. సో మనకి అప్లికేషన్కి MySQL యూజర్ని క్రియేట్ చేసుకున్నామండి. సో మన ఇష్టం యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకి నచ్చింది ఇచ్చుకోవచ్చు. సో ఆ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మనం మన యొక్క యూజర్ని క్రియేట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ కమింగ్ టు ద సెకండ్ స్టెప్ వచ్చేసి వీ నీడ్ టు క్రియేట్ ద కస్టమర్ ట్రాకర్. సో ఇక కస్టమర్ ట్రాకర్ని మనం క్రియేట్ చేసుకోవడానికి వీ నీడ్ టు క్రియేట్ ఏ డేటాబేస్ టేబుల్ దట్ ఈస్ కస్టమర్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. అండ్ రెండోదిగా మనం వీ నీడ్ టు లోడ్ ద డేటా టేబుల్. ఓకే, ఆ యొక్క టేబుల్లోకి శాంపుల్ డేటా అంతా కూడా లోడ్ చేయాలి. సో ఆ డేటా అంతా కూడా మనం లోడ్ చేద్దామండి. ఓకే, సో దిస్ ఈజ్ ద 2 స్టెప్స్ ప్రాసెస్ వీ నీడ్ టు ఫాలో. సో ఇక 2 స్టెప్స్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది ఈ సెషన్లో చూద్దాం. సో జస్ట్ గెట్ ఇన్ టు ద MySQL. సో మన యొక్క MySQL మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం. సో వీ హ్యావ్ అ వర్క్ బెంచ్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ వర్క్ బెంచ్ ఉంది. సో డైరెక్ట్గా ఒక వర్క్ బెంచ్లోకి ఎంటర్ అయిపోండి. ఓకే, ఇది మనకి లోపల తీసుకువెళ్తుంది. సో ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. సో క్వైట్ సింపుల్గా మీకు ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చానో ఆ స్క్రిప్ట్ ఓపెన్ చేయడానికి మనకి 2 ఫార్మాట్స్ ఉన్నాయండి. మనం కావాలి అనుకుంటే మనం డైరెక్ట్గా మనకి ఇచ్చిన కమాండ్ కాపీ పేస్ట్ చేసేసి ఇక్కడ రన్ చేయొచ్చు. లేకపోతే మనం వీ కెన్ ఓపెన్ ద స్క్రిప్ట్స్. సో మీకు SQL స్క్రిప్ట్స్ ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలియదు కాబట్టి సో ఫైల్ అండ్ ఇక్కడ చూడండి ఓపెన్ SQL స్క్రిప్ట్ నాకు ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఈ లొకేషన్ ఎక్కడ ఉందో మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే పాత్ కాపీ చేసుకోండి అండ్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. దెన్ యూ విల్ గో టు డైరెక్ట్లీ పాత్. ఓకే, సో ఇక్కడికి వచ్చేస్తాం. సో ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ద యూజర్ కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ క్రియేట్ యూజర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. యా, పర్ఫెక్ట్. సో క్రియేట్ యూజర్ స్ప్రింగ్ స్టూడెంట్ @localhost ఐడెంటిఫైడ్ విత్ స్ప్రింగ్ స్టూడెంట్. సో ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్.
ఓకే. సో ఇక్కడ నేను ఏం చేశానంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రం ఇక్కడ మనం ప్రొవైడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇదంతా కూడా మీరు జస్ట్ సింపుల్గా వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ దిస్ క్వరీ అంతే. ఓకే. సో ఈ యొక్క క్వరీని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక్కసారి ఇక్కడ అన్వాంటెడ్ స్టఫ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా తీసేద్దాం. కామెంట్స్లో ఉన్నది మనకు అవసరం లేదు. సో వీ కెన్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. ఎప్పుడైనా మీరు మార్చినప్పుడు ఈ కమాండ్ యూజ్ చేసుకుంటాం. స్టార్టింగ్ ఈ కమాండ్ కూడా అవసరం లేదు. ఓకే అండి. సో ఫస్ట్ కమాండ్ సెలెక్ట్ చేసుకొని సో నేను ఇక్కడ స్ప్రింగ్ స్టూడెంట్ అని ఇచ్చాను. మీరు కావాలంటే అది ఇవ్వచ్చు, లేదు మీరు మార్చుకుంటానంటే యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే. సో ఇక్కడ నేనైతే స్ప్రింగ్ స్టూడెంట్ అని ఇచ్చాను అండ్ ఐడెంటిఫైడ్ బై స్ప్రింగ్ స్టూడెంట్ అని ఇచ్చాను. సో దిస్ ఈజ్ మై కామన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో స్ప్రింగ్ స్టూడెంట్స్ అండ్ స్ప్రింగ్ స్టూడెంట్ అని ఇచ్చాను. సో మీరు కూడా ఆ విధంగా ఇవ్వండి, లేకపోతే మీకు నచ్చిన విధంగా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో ఐఎమ్ గోనా సెలెక్ట్ ద కమాండ్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఎగ్జిక్యూట్ బటన్. యా, పర్ఫెక్ట్. అండ్ అగైన్ సెలెక్ట్ దిస్ కమాండ్ అండ్ జస్ట్ రన్ ఇట్. ఓకే. సో పర్ఫెక్ట్. సో మనకి యూజర్ అనే వారు క్రియేట్ అయిపోయాడు అండ్ దానికి సంబంధించిన ప్రివిలేజెస్ అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసేసాం. సో జస్ట్ మూవ్ టు ద సెకండ్ స్టెప్. సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే క్రియేట్ ద కస్టమర్ టేబుల్ అండ్ వీ నీడ్ టు ఫిల్ ద టేబుల్ విత్ ద శాంపుల్ డేటా. ఓకే. సో ఫస్ట్ మనం కస్టమర్ అనే టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ యొక్క కస్టమర్ అనే టేబుల్కి మనం శాంపుల్ డేటా అనేది ప్రొవైడ్ చేయాలి. సో లెట్స్ సీ హౌ యూ గోనా వర్క్ ఆన్ దిస్ సెకండ్ స్టెప్. ఈ యొక్క సెకండ్ స్టెప్ కూడా నేను ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో కోడ్స్ని పెట్టించానో సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో జస్ట్ గో టు ఫైల్, ఓపెన్ SQL స్క్రిప్ట్. మనం ఇందాక పాత్ తీసాం కదండి. దిస్ ఈజ్ ద పాత్, కాపీ అండ్ పేస్ట్. సో సెకండ్ స్టెప్ వచ్చేసి దిస్ వన్. సో కస్టమర్ ట్రాకర్ అనేది సెలెక్ట్ చేసుకుని జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్. ఓకే, డన్ అండి. మనకి కస్టమర్కి సంబంధించిన టేబుల్కి క్రియేట్ చేసిన క్వరీస్ కూడా మనకి లోడ్ అయిపోయినాయి. సో ఇక్కడ మనం ఒకసారి క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ డేటాబేస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి ఇక్కడ మనం డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం. అండ్ యూజర్ వెబ్ కస్టమర్. సో మనకి ఇక్కడ నచ్చింది క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ కస్టమర్. సో CUSTOMR కస్టమర్ అండర్స్కోర్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను అనుకోండి. సో దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్. సో యూజ్ అని చెప్పి CUSTOMR కస్టమర్ అండర్స్కోర్ ప్రాజెక్ట్. సో దిస్ ఈజ్ మై కస్టమర్ ప్రాజెక్ట్. సో కస్టమర్కి సంబంధించిన అప్లికేషన్ కాబట్టి సో కస్టమర్ ప్రాజెక్ట్ అని చెప్పి నా యొక్క డేటాబేస్ నేమ్ ఇచ్చుకున్నాను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇవన్నీ కూడా మనకు కామెంట్స్లో ఉన్నాయి. సో మనం కావాలంటే రిమూవ్ చేసేసేయచ్చు. అండ్ దాని తర్వాత టేబుల్ వచ్చేసి కస్టమర్ టేబుల్ అండ్ దాని తర్వాత కస్టమర్ టేబుల్ మనం క్రియేట్ చేసుకోవడానికి క్వరీ యూస్ చేసుకుంటున్నాం అండ్ దాని తర్వాత డేటా అనేది అందులో మనం డంప్ చేసుకుంటున్నాం. ఓకే. సో మిగతావన్నీ కూడా మీకు కామెంట్స్ అండి. సో మీరు కామెంట్స్ ఇఫ్ యూ మీకు కన్ఫ్యూజ్ అవుతే కామెంట్స్ తీసి పడేసేయండి, నో ప్రాబ్లం. సో లేకపోతే మీరు అవి ఉంచండి. ఓకే. సో క్రియేట్ డేటాబేస్ స్కీమా. సో ఫస్ట్ మనం డేటాబేస్ స్కీమా అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ డేటాబేస్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం అండ్ దాని తర్వాత ఆ డేటాబేస్ని మనం యూస్ చేసుకుంటున్నాం. అండ్ దాని తర్వాత ఇన్ ద డేటాబేస్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద టేబుల్. ఓకే. సో ఇక టేబుల్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇన్ కేసు మీరు కావాలి అనుకుంటే డ్రాప్ చేసేయాలంటే డ్రాప్ చేసేయచ్చు. సో లేకపోతే మనం ఆ టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో క్రియేట్ టేబుల్ అని చెప్పి మనం టేబుల్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఓకే. సో దిస్ ఈజ్ ద డేటాబేస్ టేబుల్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ టేబుల్ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో సో ఆ టేబుల్ లోపల మనం వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద డేటా అనేది ఇన్సర్ట్ చేసుకున్నాం. అండ్ మీ రిమైనింగ్ ఎవ్రీథింగ్ అంటే లాగ్స్, టేబుల్స్, కస్టమర్ రైట్. సో పర్మిషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. అండ్ దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. ఓకే. సో దట్స్ ఆల్. సో జస్ట్ సెలెక్ట్ everything you can select and execute the query. Okay. So everything is done. సో మనకి కస్టమర్ టేబుల్ మనకి ఏవేవైతే కమాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. సో మనకి ఇక్కడ అన్నీ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినాయా లేదా అనేది చెక్ చేయడానికి సో జస్ట్ ఏం లేదండి. సో ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ అండ్ రీఫ్రెష్ ఆల్. యా, పర్ఫెక్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు కస్టమర్ అండర్స్కోర్ ప్రాజెక్ట్ అని చెప్పి మనకి వీ హ్యావ్ ఎ న్యూ డేటాబేస్. సో మనకి ఒక కొత్త డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. సో ఈ యొక్క డేటాబేస్లో మనకు కావాల్సిన టేబుల్స్, సో టేబుల్స్ ఉన్నాయి. విత్ ఇన్ ద టేబుల్ వీ హ్యావ్ ఎ కస్టమర్ అండ్ విత్ ఇన్ ద కస్టమర్ సో వీ హ్యావ్ ఎ కస్టమర్ డేటా అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో ఒకసారి మనకి టేబుల్లో మనకి డేటా అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో దానికోసం సో వీ కెన్ రిమూవ్ దిస్ ఆల్ కమాండ్స్. సో సింపుల్గా మనకి రెగ్యులర్ కమాండ్ ఏదైతే ఉందో సో ఒకసారి సెలెక్ట్ చేద్దాం.
select star from customer, that's it, customer table, that's it, అంతే. select star from customer and select and run the query. సో పర్ఫెక్ట్ అండి. సో మనకి డాటా ఏదైతే ఉందో ఆ డాటా కూడా మన యొక్క క్వరీ టేబుల్లో పర్ఫెక్ట్గా చూపిస్తుంది. సో మనకి డాటా కూడా పర్ఫెక్ట్గా ఇన్సర్ట్ అయింది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. మనకి ప్రాజెక్ట్కి కావాల్సిన డాటా బేస్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం అండ్ దానికి కావాల్సిన టేబుల్స్, డాటా అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సెటప్ అవర్ ప్రాజెక్ట్ అండ్ టెస్ట్ అవర్ డేటాబేస్ కనెక్షన్. సో మన యొక్క ప్రాజెక్ట్ని సెటప్ చేసి మనకి ఎక్లిప్స్లో అండ్ మన యొక్క డేటాబేస్కి కనెక్టివిటీ కరెక్ట్గా కనెక్ట్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకే, సో దీనికోసం వీఆర్ గోయింగ్ టు ఫాలో ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సెటప్ అవర్ ఎక్లిప్స్ ప్రాజెక్ట్. సో మనకి ఎక్లిప్స్లో మనకి ప్రాజెక్ట్ అనేది సెటప్ చేసుకుంటాం. సెకండ్ స్టెప్ వచ్చేసి యాడ్ JDBC డ్రైవర్స్ ఫర్ MySQL. సో మనకి సెకండ్ స్టెప్లో JDBC డ్రైవర్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. అండ్ థర్డ్ స్టెప్ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ అవర్ డేటాబేస్ విత్ అప్లికేషన్. మనకి అప్లికేషన్ అండ్ డేటాబేస్ కనెక్ట్ అయిందా లేదో చెక్ చేద్దామండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ఎక్లిప్స్. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద ప్రాజెక్ట్. సో దానికోసం ఫైల్, న్యూ అండ్ న్యూ డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్. సో మీ ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే అనుకుంటున్నారో అది ఇచ్చేసేయండి. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ కస్టమర్ హైఫన్ project. Okay, so if you're happy with this project name, so just click on finish. Okay, so that is the first step. We have a project in our Eclipse, and moving to the second step, add JDBC drivers to our project. సో JDBC డ్రైవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ప్రాజెక్ట్కి యాడ్ చేయాలి. సో దానికోసం మీకు ఆల్రెడీ ఏదైతే నేను ఫస్ట్ సెషన్లో ప్రాజెక్ట్ స్టార్టప్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇచ్చానో, సో అక్కడ స్టార్టప్ ఫైల్లో వీ కెన్ ఫైండ్ దిస్ జార్ ఫైల్. సో అది మీరు ఇక్కడ జస్ట్ కాపీ చేసి మీ యొక్క లిబ్ ఫోల్డర్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో జస్ట్ ఆ యొక్క ఫోల్డర్ దగ్గరికి వెళ్ళండి. సో మీరు అది ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ లొకేషన్కి వెళ్ళండి. సో దానికోసం మనం డైరెక్ట్గా మీకు ఏదైతే నేను స్టార్టర్ ఫైల్ ఇచ్చానో సో దాని దగ్గరికి వెళ్ళిపోండి అండ్ డైరెక్ట్గా మీరు లిబ్ లొకేషన్ అంటే సో మేము ఇచ్చిన స్టార్టర్ ఫైల్ దాని లోపల వెబ్ కంటెంట్, వెబ్ INF అండ్ తర్వాత లిబ్ లోపల మీకు ఈ యొక్క జార్ ఫైల్ ఉంటుంది. సో MySQL కనెక్టర్ జార్ ఫైల్. నాకు ఇది లేటెస్ట్ వర్షన్. సో నేను ఇది డౌన్లోడ్ చేసి మనకి ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేస్తాను జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్. సో మీకు ఏది లేటెస్ట్ వర్షన్ ఉందో అది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకొని, లేదంటే డైరెక్ట్గా మీరు ఈ జార్ ఫైల్ యూజ్ చేసేసేది, నో ప్రాబ్లం. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు కాపీ దిస్. సో మీకు డైరెక్ట్గా ఒకవేళ మన యొక్క ఫోల్డర్లో కానీ దొరకకపోయినా నో ప్రాబ్లం, నేను వీలుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క జాబ్ ఫైల్ అనేది యాడ్ చేస్తాను. ఓకే, సో గో టు అవర్ అప్లికేషన్ అండ్ లిబ్ అండ్ పేస్ట్. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ స్టెప్ అండి. సో MySQL JDBC డ్రైవర్స్ కూడా మనం మన యొక్క అప్లికేషన్కి ఏదైతే కావాలో దాన్ని యాడ్ చేసేసాం. సో దట్ ఈస్ ద సెకండ్ స్టెప్, యాడ్ JDBC డ్రైవర్స్ టు అవర్ ప్రాజెక్ట్. సో మనకి ప్రాజెక్ట్కి కావాల్సిన కనెక్టివిటీ అంటే డేటాబేస్కి మనకి అప్లికేషన్కి కావాల్సిన కనెక్టివిటీ జార్ ఫైల్ ఏదైతే ఉందో అది మనం యాడ్ చేసాం. అండ్ కమింగ్ టు ద థర్డ్ స్టెప్, మనం ఏం చేయాలంటే థర్డ్ స్టెప్లో వీ నీడ్ టు కనెక్ట్ ద డేటాబేస్. ఓకే, మన యొక్క డేటాబేస్ని కనెక్ట్ చేసి దాన్ని టెస్ట్ చేయాలి. సో దానికోసం ఐ గోయింగ్ టు రైట్ ద న్యూ ప్యాకేజ్ అండ్ న్యూ క్లాస్. సో దాంట్లో మనం కనెక్టివిటీ కోడ్ అనేది రాసుకుంటాం. సో మీకు రెగ్యులర్గా తెలిసింది JDBC కనెక్షన్కి కావాల్సిన కోడింగ్ అనేది రాసి ఒకసారి చెక్ చేద్దాం. సో దానికోసం జస్ట్ సోర్స్, సో జస్ట్ క్లిక్ ఆన్ సోర్స్, న్యూ ప్యాకేజ్, com.tts.testingdb. Just click on finish.
ఓకే. సో దట్ ఈస్ ద ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్లో మనం నవ్ యూఆర్ గోనా క్రియేట్ ఏ న్యూ, జస్ట్ నేను డైరెక్ట్గా సర్వ్లెట్ క్రియేట్ చేసేస్తున్నానండి. సో న్యూ సర్వ్లెట్ ఎందుకోసం న్యూ సర్వ్లెట్ క్రియేట్ చేసుకుంటున్నాను, జస్ట్ టెస్టింగ్ పర్పస్ కదా, సో అంతే దానికోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ db, ఓకే. సో జస్ట్ మీరు జస్ట్ db అని చెప్పి సర్వ్లెట్స్ అని చెప్పి ఇచ్చేసేయండి, సర్వ్లెట్, అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్, అండ్ దాని తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ జస్ట్ మనకు అన్వాంటెడ్ థింగ్స్ ఏవైతే అవన్నీ తీసేసేయండి. సో ఇది మనకు అవసరం లేదు, అండ్ ఇది కూడా అవసరం లేదు, ఈ రెండు ఉంచేసేయండి, అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. యా, పర్ఫెక్ట్. సో ఎవ్రీథింగ్ ఇస్ దే. సో మీరు మళ్ళీ ఇక్కడ ఓన్లీ ఫర్ సేక్ ఆఫ్ టెస్టింగ్ పర్పస్ కోసం కూడా మళ్ళీ మనం అదంతా టైప్ చేసుకుని కూర్చుంటూ ఇదంతా చేయలేమండి. సో వీ నో నీడ్ టు టైప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను మీకు సింపుల్గా ఇక్కడ మీకు కోడింగ్ అంతా కూడా నేను ఇచ్చేస్తాను. సో సింపుల్గా మీరు జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ద కోడ్. సో ఇక్కడ మీకు ఏదైతే నేను కోడ్ ఇచ్చానో సేమ్ యాస్టీస్గా ఇదే కోడ్ మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసేసేయండి, సరిపోతుంది. సో జస్ట్ ఇది మనకి బేసిక్ JDBC సర్వ్లెట్ కోడ్. అసలు ఈ కోడ్ మీరు టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మన యొక్క డేటాబేస్కి మన యొక్క అప్లికేషన్ మనం రాస్తున్న ప్రాజెక్ట్ కనెక్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడం కోసం ఇక్కడ నేను ఐఎమ్ జస్ట్ రైటింగ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, ఎనీవే బిఫోర్ వి గోయింగ్ టు రన్ దిస్ అప్లికేషన్ ఒక్కసారి మనం ఒకసారి కోడింగ్ కూడా మనం ఏం రాసాం ఏంటన్నదో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ వచ్చేసి జస్ట్ వీ రైట్ ఇట్ డౌన్ ద కనెక్టివిటీ, అంటే సెటప్ ద కనెక్షన్, అంటే మనకి డేటాబేస్కి మన అప్లికేషన్కి కావాల్సిన కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ ఇక్కడ మనం రాసుకున్నాం. సో యూజర్ నేమ్, పాస్వర్డ్, JDBC URL అండ్ డ్రైవర్, మనం యూస్ చేస్తున్న డ్రైవర్. అండ్ తర్వాత గెట్ ద కనెక్షన్ టు డేటాబేస్, మన యొక్క అప్లికేషన్ నుంచి డేటాబేస్ కనెక్షన్ మనం ఇక్కడ గెట్ చేసుకుంటున్నామండి. సో దానికి సంబంధించిన ట్రై బ్లాక్ ఇక్కడ రాసుకున్నాం. సో ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ ఏదైనా ఉంటే ఎర్రర్ అనేది క్యాచ్ చేయడానికి ఇక్కడ మనం క్యాచ్ బ్లాక్లో ఎర్రర్ అనేది రాసుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ద సింపుల్ థింగ్. సో దిస్ ఈజ్ ద సింపుల్ కోడింగ్ ఆఫ్ ద JDBC. ఒక్కసారి అప్లికేషన్ని సేవ్ చేసి రన్ చేయండి. రన్ ఆన్ సర్వర్. ఓకే, మనం ఇక్కడ వీ నీడ్ టు ప్రొవైడ్ ద URL. సో ఇక్కడ మనం వెబ్ సర్వ్లెట్ ఏదైతే ఇచ్చామో అది ఇవ్వాలి. కాపీ పేస్ట్ ఎంటర్. యా, పర్ఫెక్ట్. మన యొక్క అప్లికేషన్ డేటాబేస్తో సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. ఈ విధంగా మనం మన యొక్క అప్లికేషన్ డేటాబేస్తో కనెక్ట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకుంటాం. సో కింద మీరు చూడొచ్చు సక్సెస్ అని వచ్చింది కదా. సో ఇట్ విల్ బి సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అండ్ మనం అక్కడ రాసుకున్నాం. సో డేటాబేస్ కనెక్టివిటీ జరిగితే ఇక్కడ మనకి సక్సెస్ అని చూపించమని రాసుకున్నాం. సో అది మనకి చూపించింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే మీలో చాలామందికి వచ్చి ఎర్రర్ ఏంటంటే, సో మీకు కనెక్ట్ కాదు, ఇన్ కేసు ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే దట్స్ ద మెయిన్ థింగ్. ఆ మేజర్ ఎర్రర్ వచ్చేసి మీరు జస్ట్ ప్రాజెక్ట్ ఏం లేదు, రైట్ క్లిక్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ప్రాపర్టీస్ అండ్ గో టు ప్రాజెక్ట్ ఫేట్స్. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఫేట్స్ అని చూసారా, సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ రన్ టైమ్ అని చూసారు, దీని మీద క్లిక్ చేయండి. ఇన్ కేసు మీకు ఇక్కడ అపాచీ కానీ ఏ అపాచీ యూస్ చేస్తున్నారో ఆ అపాచీ క్లిక్ చేయండి. సో మనం ఈ ప్రాజెక్ట్లో కంప్లీట్గా 9 యూస్ చేసుకుంటున్నాం. లేదు మీకు అప్కమింగ్ సెషన్స్లో ఏదైనా లేటెస్ట్ వర్షన్ ఉంది అనుకుంటే అది మీరు యూస్ చేస్తున్నది క్లిక్ చేయండి. ఓకే, మీరు యూస్ చేస్తున్న అపాచీ ఒకటి, లేకపోతే ఇక్కడ మీరు టిక్ చేసిన అపాచీ ఒకటి ఉందనుకోండి మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, సో నన్ను అడిగితే కంప్లీట్ మనకు ప్రాజెక్ట్ అంతా కూడా టామ్ క్యాట్ వర్షన్ వల్ల మీకు ఎటువంటి చేంజెస్ ఉండవు కాబట్టి టామ్ క్యాట్ 9 యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకోసం అంటే 10 నుంచి దే హ్యావ్ సమ్ మోర్ జెకెటరీ అని చెప్పి సమ్ అడిషనల్ లైబ్రరీస్ అన్ని కూడా యాడ్ చేశారు. సో వాటి వల్ల మనకి అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో లేదు నాకు క్లారిటీ ఉంది, ఐ హ్యావ్ టు గో త్రూ ఇట్, నేను వెళ్ళగలను అనుకుంటే అపాచీ 10 కానీ ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి. బట్ 9 వరకు అయితే ఇట్ విల్ బి మోర్ కంఫర్టబుల్, మనం హ్యాపీగా మూవ్ అయిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం జస్ట్ మీరు ఏం టిక్ చేశారని చూసుకోండి. ఒకవేళ కానీ మీరు రాంగ్ టిక్ చేశారంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి, నేను 10 క్లిక్ చేశాను, బట్ మనకి యాక్చువల్గా మనం యూస్ చేస్తుంది 9. సో వీఆర్ గెటింగ్ ది ఎర్రర్. ఓకే, సో మనకి ఎర్రర్ వస్తుంది, మనకి ఖచ్చితంగా వర్క్ కాదు, మీకు అక్కడ ఎర్రర్ ఏంటో కూడా చూపించడు. ఓకే, సో ద ఆరిజిన్ సర్వర్ డిడ్ నాట్ ఫైండ్ ఏ కరెంట్ రిప్రజెంటేషన్ ఫర్ ద టార్గెట్ రిసోర్స్ ఆర్ ఇట్ నాట్ విల్లింగ్ టు డిస్క్లోజ్ ఆన్ ఎనీ ఎగ్జిస్ట్ అని చెప్తున్నాడు. అంటే వాడికి సర్వర్ దొరకట్లేదని చెప్తున్నాడు టామ్ క్యాట్ వాడికి. సో ఎందుకు దొరుకుతుంది, మనం యూస్ చేసేది ఒకటి, మనం రన్ చేసేది ఒకటి అయితే దొరకదు కదా. సో యా,
Yeah, so everything is fine అండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. ఐ హోప్ ఈ సెషన్ మీకు పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు సెటప్ అవర్ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్. సో మన ప్రాజెక్ట్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది ఏ విధంగా చేయాలనేది ఈ సెషన్లో చూద్దామండి. సో దిస్ ఈస్ ద కంప్లీట్లీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఫస్ట్ వచ్చేసి మనం వీఆర్ గోయింగ్ టు కాపీ అండ్ పేస్ట్ ద స్టార్టర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. మీకు ఆల్రెడీ నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో సో దాంట్లో నుంచి మనం వీ నీడ్ టు కాపీ అండ్ పేస్ట్ ద స్టార్టర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. అండ్ రెండోది JSTL జార్ ఫైల్స్ అన్నీ కూడా మనం లిబ్లో ప్లేస్ చేసుకోవాలి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి వీ నీడ్ టు కాపీ ద స్ప్రింగ్ జార్ ఫైల్స్ ఇన్ అవర్ అప్లికేషన్. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి వీ నీడ్ టు కాపీ ఆల్ ద హైబర్నేట్ జార్ ఫైల్స్ ఇన్ అవర్ అప్లికేషన్. ఓకే, సో దీస్ ఆర్ ద కంప్లీట్లీ మనం ఏదైతే కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ JSTL లిబ్స్లో కానీ లేకపోతే జార్ ఫైల్స్ కానీ స్ప్రింగ్కి సంబంధించినవి కానీ లేకపోతే హైబర్నేట్కి సంబంధించిన కంప్లీట్ ప్రాజెక్ట్ సెటప్ అండి. సో మనం ఎక్కడైతే మీకు స్టార్టర్ ఫైల్ ఇచ్చానో అందులో నుంచి మొత్తం అన్నీ కూడా మీరు నీట్గా కాపీ పేస్ట్ చేసి మన యొక్క అప్లికేషన్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. సో మీరు ఇక్కడ మనం అప్లికేషన్ వితౌట్ మ్యావేన్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ దిస్ మాన్యువల్గా మనం కాపీ పేస్ట్ చేస్తున్నాం. సో ఎందుకోసం అంటే మీరు మ్యావేన్ తీసుకుంటే ఇన్ కేస్ ఏదైనా ఒక డిపెండెన్సీ మిస్ చేశారంటే మీకు అప్లికేషన్ రన్ కాదు అండ్ మనకి క్లాస్ మూవ్ కాదు, డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అని చెప్పి నేను కంప్లీట్గా మాన్యువల్గా చెప్తున్నాను. సో ఇట్ టేక్స్ మ్యాక్సిమం 10 minutes టైం ఎక్స్ట్రా తీసుకుంటుంది. కాకపోతే మనకి కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళిపోవచ్చు. అదే మ్యావెన్ అయితే మళ్ళీ అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని చెప్పి మ్యావెన్ టచ్ చేయట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం మ్యావెన్ ఏ విధంగా యూస్ చేయాలి, ఒక స్ప్రింగ్ అప్లికేషన్లో మ్యావెన్ ఎలా యూస్ చేయాలని నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు రెగ్యులర్గా ఇవన్నీ కూడా మ్యావెన్తో చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, సో దట్ ఈస్ ద జస్ట్ ఒక సెషన్ అయితే ఉంటుంది, ఒక 10 to 15 minutes. అది మీకు అర్థమైంది అనుకోండి. సో ఇప్పుడు దాకా నేను ఏదైతే కంప్లీట్ కోర్స్ చెప్పానో సో కంప్లీట్ కోర్స్ అంతా కూడా మీరు మ్యావెన్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో సేమ్ ప్రాసెస్ అండ్ సేమ్ కోడింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా సేమ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో దేర్ ఈస్ నో చేంజ్. ఓకే, సో లెట్స్ సీ అండ్ డైవ్ ఇన్ టు ద అప్లికేషన్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ సర్వర్ స్టాప్ చేసుకుని ఎందుకోసం అంటే ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ లైబ్రరీస్, నెంబర్ ఆఫ్ జార్ ఫైల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి సో సర్వర్ అయితే స్టాప్ చేసి పెట్టేసేయండి. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి వీ నీడ్ టు యాడ్ ద కాన్ఫిగరేషన్ ఫైల్స్. సో మనకి స్టార్టర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏముంటాయండి, web.xml అండ్ స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్. సో ఈ రెండు కూడా మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి. సో నేను మీకు ఇచ్చిన కస్టమర్ ప్రాజెక్ట్, వెబ్ కంటెంట్, వెబ్ INF అండ్ web.xml అండ్ ఇక్కడ మీకు స్ప్రింగ్ MVC ఇక్కడ ఏ నేమ్ అయితే ఉందో అది దట్ ఈస్ ద స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, సో కాపీ కమ్ బ్యాక్ అండ్ ఇక్కడ మనం పేస్ట్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పేస్ట్ చేయాలండి. సో వీఆర్ గోయింగ్ టు వెబ్ INF. యా, సో ఇక్కడ పేస్ట్ చేయండి. యా, దట్స్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ కమింగ్ టు ద సెకండ్ స్టెప్, కాపీ ద బేసిక్ లిబ్స్. అంటే మనకి ఏవేవైతే లిబ్ డైరెక్టరీలో కావాల్సిన సమ్ JSTL ఫైల్స్ కానీ సాలిడ్కి సంబంధించిన ఫైల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం మన యొక్క లిబ్ ఫోల్డర్లోకి కాపీ పేస్ట్ చేసుకుందాం. సో జస్ట్ గో బ్యాక్ టు ద స్టార్టర్ ఫైల్. సో లిబ్లోకి వెళ్ళండి. యా, సో లిబ్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ MySQL కనెక్టర్ అనేది మనం కాపీ చేసాం. సో రిమైనింగ్ రెండు కూడా సెలెక్ట్ చేయండి, కాపీ అండ్ కమ్ టు లిబ్ అండ్ paste. Okay, so we have two more jars. Okay, we have two more jars అండి. సో java x.servlet.jsp, సో java x.servlet.jsp అని చెప్పి JSTL జార్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా మనం కాపీ పేస్ట్ చేసుకున్నాం మన యొక్క లిబ్ ఫోల్డర్లోకి. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. అండ్ కమింగ్ టు ద థర్డ్ స్టెప్, వీ నీడ్ టు
కాపీ పేస్ట్ ద కంప్లీట్ స్ప్రింగ్ జార్ ఫైల్స్. సో మనకి స్ప్రింగ్ జార్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ వర్షన్, సో ఆ జార్ ఫైల్స్ అన్నీ కూడా మనం కాపీ పేస్ట్ చేసుకుందాం. సో మీకు ఆల్రెడీ తెలుసు మన యొక్క స్ప్రింగ్ జార్ ఫైల్ యొక్క లేటెస్ట్ వర్షన్ మనం ఎక్కడైతే మీరు స్ప్రింగ్ ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాజెక్ట్లో ఉండవండి. ఓకే, సో నేను ఇచ్చిన ప్రాజెక్ట్లో మొత్తం జార్ ఫైల్స్ అన్నీ ఇస్తే సో లోడ్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఇవ్వలేదు. సో మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కదా, నేనైతే ఈ డ్రైవ్లో పెట్టాను. దిస్ ఈజ్ ద థింగ్. సో ఇక్కడ నేను పెట్టాను. సో మీరు ఎక్కడ ప్లేస్ చేస్తారన్నది చూడండి. సో జస్ట్ కాపీ అండ్ పేస్ట్. సో ఈ 5 minutes వరకు మనకి మ్యావింగ్ చేసి పెడుతుంది. బట్ నాకు ఏంటంటే అన్వాంటెడ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక అది మనం మాన్యువల్గా చేసుకుంటున్నాం అంతే. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ద step 3 అండ్ మూవింగ్ టు ద step 4. సో step 4 వచ్చేసి వీ నీడ్ టు కాపీ పేస్ట్ ద హైబర్నేట్ జార్ ఫైల్స్. ఓకే, సో హైబర్నేట్ జార్ ఫైల్స్ అనేవి మనం కాపీ పేస్ట్ చేద్దామండి. సో మీకు జస్ట్ హైబర్నేట్ జార్ ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. హైబర్నేట్కి సంబంధించిన జార్ ఫైల్స్ మనం ఇంకా డౌన్లోడ్ చేసి పెట్టుకోలేదు. సో ఒకసారి హైబర్నేట్కి సంబంధించిన జార్ ఫైల్స్ కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఒకసారి చూపిస్తాను చూడండి. సో hibernate org/orm/downloads. సో ఇక్కడ వీడు లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ ఏదైతే ఉందంటున్నాడో అదే తీసుకోండి. సో మనకి లేటెస్ట్ ఏది ఉందో అది వద్దు, మనకి స్టేబుల్ వర్షన్ తీసుకోవడం మంచిది. డైరెక్ట్ డౌన్లోడ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ద సోర్స్ అని చెప్పి ఇచ్చాడు. ఓకే, ఇది క్లిక్ చేయండి. సో ఇట్ టేక్స్ ఓన్లీ few seconds. సో ప్లీజ్ బీ పేషెన్స్. ఓకే, డన్ అండి. సో మనకి డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో గో టు ఫోల్డర్. సో ఎక్కడైతే ఉందో ఫోల్డర్, అండ్ ఈ ఫోల్డర్ మీరు ఎక్కడైతే మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తున్నారో అక్కడ ప్లేస్ చేసేసేయండి. సో ఐ జస్ట్ వాంట్ టు అన్జిప్. సో అన్జిప్ చేసిన తర్వాత మనకి సో గో ఇన్సైడ్ ద హైబర్నేట్. సో హైబర్నేట్లో మనకి వీ హ్యావ్ ఎ ఫోల్డర్ దట్ ఈజ్ రిక్వైర్డ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఆ యొక్క ఫోల్డర్లో మనకు కావాల్సిన హైబర్నేట్కి సంబంధించిన జార్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఆ యొక్క జార్ ఫైల్స్ అన్నీ కూడా మన అప్లికేషన్లో మనం ప్లేస్ చేసుకోవాలండి. ఓకే, సో లెట్స్ సి. సో హైబర్నేట్ అండ్ లిబ్. సో ఇక్కడ చూసారా రిక్వైర్డ్ అనే ఫోల్డర్ ఉంది. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. సో ఇన్సైడ్ మనకి ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జస్ట్ కాపీ and come back to the application and paste in the lib. So that's it. ఓకే, సో మన హైబర్నేట్కి సంబంధించిన జార్ ఫైల్స్ కూడా యాడ్ చేసాం. అండ్ వీటితో పాటు వీ హ్యావ్ ఏ C3PO అంటే డేటాబేస్ కనెక్షన్ పూలింగ్ కావాల్సిన జార్ ఫైల్స్ కొన్ని ఉంటాయి. సో దోస్ జార్ ఫైల్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద హైబర్నేట్ ఓన్లీ. సో గో బ్యాక్. So we have a folder optional and C3PO. సో దిస్ ఈజ్ ద ఫర్ డేటాబేస్ కనెక్షన్ పూలింగ్ కోసం అండి. సో అంతకన్నా ఏం లేదు. సో మనకి డేటాబేస్లో క్యాషీ కానీ లేకపోతే కనెక్షన్ పూలింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికి మనం యూజ్ చేసుకోవాలంటే ఈ యొక్క జార్ ఫైల్స్ కావాలి. సో కాపీ అండ్ పేస్ట్ ఇన్ ద సేమ్ లిబ్ ఫోల్డర్. యా, సో దట్స్ ఇట్ అండి. సో దట్స్ ఆల్. సో ఇక్కడతో మనకి స్టెప్ 4 వర్క్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ యూజింగ్ Java 9 అండ్ హయ్యర్ వర్షన్స్ దెన్ వీ నీడ్ టు డౌన్లోడ్ ఫ్యూ మోర్ జార్ ఫైల్స్. సో ఆ జార్ ఫైల్స్ కూడా మనం డౌన్లోడ్ చేసి మనకి అప్లికేషన్లో ప్లేస్ చేసుకుందాం. సో ఆ యొక్క జార్ ఫైల్స్ డైరెక్ట్గా నేను మీకు లిస్ట్ ఆఫ్ జార్ ఫైల్స్ ఇచ్చేస్తాను. సో మీకు స్టార్టర్ ఫైల్లోనే ఇచ్చేస్తాను. సో మరి డైరెక్ట్గా ఆ యొక్క జార్ ఫైల్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకొని సరిపోతుంది. ఓకే, సో డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా మనకు అప్లికేషన్లో పెట్టేసేయండి. సో అవి స్ప్రింగ్లో కానీ హైబర్నేట్లో కానీ ఉండవు. సెపరేట్గా ఇండివిజువల్గా వాటిని మనం సో జావా సైడ్ నుంచి సపోర్ట్ కోసం యాడ్ చేసుకోవాలి. సో అందుకోసం మనం డౌన్లోడ్ చేసి ఇక్కడ మన యొక్క లిబ్లో పేస్ట్ చేద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద 4 జార్ ఫైల్స్ వీ నీడ్ టు డౌన్లోడ్ అండ్ పేస్ట్ ఇన్ అవర్ లిబ్ ఫోల్డర్. ఓకే అండి, సో ఇక రిమైనింగ్ జార్ ఫైల్స్ ఏవైతే 4 జార్ ఫైల్స్ ఉన్నాయో ఒకవేళ మీరు Java 9 అంతకన్నా ఎక్కువ వర్షన్ కానీ యూస్ చేస్తే Java 9 లేకపోతే అంతకన్నా ఎక్కువ జావా వర్షన్ కానీ యూస్ చేస్తే దెన్ వీ నీడ్ టు
copy paste these 4 jar files. సో ఇక 4 jar files కూడా you will get at the startup project. మీకు ఏదైతే నేను ప్రాజెక్ట్ ఇచ్చానో సో అందులో మీకు at libలో ఉంటాయి. సో ఆల్రెడీ మీరు 3 జార్ ఫైల్స్ ఇందులో మీరు కాపీ పేస్ట్ చేశారు. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి 1 2 3 and 4. ఓకే, సో ఈ జార్ ఫైల్స్ మీరు కాపీ అండ్ పేస్ట్ హియర్ ఇన్ ద లిబ్. ఎస్, ఓకే అండి, ఇక్కడతో మన యొక్క ప్రాజెక్ట్ సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఆల్ రికార్డింగ్ ద ప్రాజెక్ట్ సెటప్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ స్ప్రింగ్ అండ్ హైబర్నెట్ ఇంటిగ్రేషన్. అంటే స్ప్రింగ్ని హైబర్నెట్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలనేది ఈ సెషన్లో చూద్దామండి. సో స్ప్రింగ్ అండ్ హైబర్నెట్ ఇంటిగ్రేషన్ అనేది వీఆర్ గోయింగ్ టు ఫాలో ఇన్ 4 స్టెప్. సో 4 స్టెప్లో మనం మన యొక్క స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని అండ్ హైబర్నెట్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం. సో ఆ యొక్క 4 స్టెప్స్ వచ్చేసి, ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిఫైన్ డేటాబేస్ డాటా సోర్స్, దానికి కనెక్షన్ పూల్ అని కూడా అంటాం. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి సెటప్ హైబర్నెట్ సెషన్ ఫ్యాక్టరీ. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి సెటప్ హైబర్నెట్ ట్రాన్సాక్షన్ మేనేజర్. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఎనేబుల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనోటేషన్. సో ఇక 4 స్టెప్స్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బిఫోర్ వి గోయింగ్ టు కమ్ దిస్ ప్రాజెక్ట్ అండి, ఈ యొక్క ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేదానికన్నా ముందు మీకు ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేసిన హైబర్నెట్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో సో దీని పై మాడ్యూల్లోనే ఉంటుంది. సో ఫస్ట్ కంప్లీట్ చేసి దెన్ ఆఫ్టర్ వీఆర్ జస్ట్ మూవింగ్ టు దిస్ ప్రాజెక్ట్. ఓకే, లేకపోతే ఈ యొక్క సెషన్ ఫ్యాక్టరీ ఏంటి, లేకపోతే హైబర్నెట్ ట్రాన్సాక్షన్ మేనేజర్ ఏంటి, సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్, ఈ యొక్క ట్రాన్సాక్షన్ మేనేజర్కి ఎనేబుల్ చేసుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా డాటా కనెక్షన్ ఏంటి, లేకపోతే కనెక్షన్ పూల్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి నేను ఆల్రెడీ హైబర్నెట్ సెషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ అవి కంప్లీట్ చేసి దెన్ ఆఫ్టర్ స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో బికాస్ దిస్ ఈజ్ అ స్ప్రింగ్ అండ్ హైబర్నెట్, సో కంప్లీట్గా మనకి స్ప్రింగ్ ఎంవీసీ, హైబర్నెట్, MySQL ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి సో మీరు అవన్నీ కూడా ఫస్ట్ కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తే సో విల్ గెట్ ద క్లారిటీ అనేది ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. సో లెట్స్ సీ how you're going to implement this spring and hibernate integration. Okay, so ఇక 4 స్టెప్స్ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనం ప్లేస్మెంట్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్స్ వచ్చేసి యాడ్ ద ఫాలోయింగ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ అవర్ స్ప్రింగ్ ఎంబీసీ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు మనం ఏవేవైతే మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మనం ఎక్కడ యాడ్ చేస్తాము అంటే స్ప్రింగ్ ఎంవీసీ కాన్ఫిగరేషన్ ఫైల్లోనే యాడ్ చేసుకుంటాం. ఓకే, సో మన యొక్క స్ప్రింగ్ ఎంవీసీ కాన్ఫిగరేషన్ ఫైల్ మనకి అప్లికేషన్లో వచ్చేసి స్ప్రింగ్ ఎంవీసీ కార్డ్ డెమో -servlet.xml అనేది మన యొక్క స్ప్రింగ్ ఎంవీసీ కాన్ఫిగరేషన్ ఫైల్. సో ఈ యొక్క స్ప్రింగ్ ఎంవీసీ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఏ విధంగా యాడ్ చేసుకుంటాం, వాటి యొక్క మీనింగ్ ఏంటనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి డిఫైనింగ్ డేటాబేస్ డాటా సోర్స్ అన్న లేకపోతే డిఫైనింగ్ డేటాబేస్ కనెక్షన్ పూల్ అన్న ఒకటే. సో ఈ యొక్క కనెక్షన్ పూల్ని, ఈ యొక్క డేటాబేస్ని మనం ఫస్ట్ డిఫైన్ చేసుకుంటామండి. సో దానికోసం మనం వీఆర్ గోయింగ్ టు యాడ్ ద ట్యాగ్ వచ్చేసి బీన్ అని చెప్పి ఐడి = మై డేటా సోర్స్ అండ్ క్లాస్ వచ్చేసి com.m change.v2.c3po.combo పూల్డ్ డేటా సోర్స్ అనేది రాసుకుంటాము. అండ్ రిజిస్టర్ మెథడ్ వచ్చేసి క్లోజ్ అని పెట్టుకుంటాం. సో దిస్ ఈజ్ ద ప్రీ డిఫైన్డ్ క్లాస్ అండ్ ఐడి వచ్చేసి మనం మై డేటా సోర్స్ అనేది రాసుకుంటాం. సో నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ హియర్. ఓకే, సో మన హైబర్నెట్ అండ్ స్ప్రింగ్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డిఫైన్ ద డేటాబేస్ డేటా సోర్స్ అనేది మనం ఫస్ట్ డిఫైన్ చేసుకుంటాం. ఓకే, సో దానికోసం మనం ఈ యొక్క బీన్ ట్యాగ్ అనేది విత్ ఇన్ దిస్ బీన్ ట్యాగ్ మనం ఐడి, క్లాస్ అండ్ డిస్ట్రాయ్ మెథడ్ అనేది డిఫైన్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అండ్ కమింగ్ టు ద సెకండ్ స్టెప్, సెటప్ హైబర్నెట్ సెషన్ ఫ్యాక్టరీ. సో మనం హైబర్నెట్ని ఫస్ట్ ఇనిషియలైజ్ చేయడానికి ఇక్కడ యూస్ చేసేది ఏంటంటే సెషన్ ఫ్యాక్టరీని మనం సెటప్ చేసుకుంటాం. సో దానికోసం వీఆర్ యూజింగ్ ద ప్రాపర్టీ. సో ప్రాపర్టీ అనే ట్యాగ్లో మనం నేమ్ అంటే డేటా సోర్స్ అండ్ రిఫర్ అంటే మనం ఏదైతే మన యొక్క డేటా సోర్స్ నేమ్ ఇస్తున్నామో మై డేటా సోర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో ఆ నేము అట్ ద సేమ్ టైం పైన మనం ఏదైతే స్టెప్ 1లో వీఆర్ డిఫైనింగ్ ద డేటాబేస్ డేటా సోర్స్ అనేది మనం డిఫైన్ చేసుకున్నామో ఆ 2 నేమ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఓకే, డోంట్ చేంజ్ దోస్ థింగ్స్. ఎందుకోసం అంటే మీకు మ్యాప్ కాకపోతే దెన్ ఇట్ నెవర్
వర్క్స్. సో మనకి అది వర్క్ కాదు. సో అందుకోసమే మనం వీఆర్ గోయింగ్ టు డిఫైన్ మై డేటా సోర్స్ అనేది రిఫరెన్స్గా ఇస్తున్నప్పుడు సో ఆ రెండు నేమ్స్ కూడా మనం మ్యాప్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే, మళ్ళీ మనకి సెకండ్ స్టెప్లో చూడండి. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ ఏ అనదర్ ప్రాపర్టీ ట్యాగ్ తీసుకున్నాం. ఈ యొక్క అనదర్ ప్రాపర్టీ ట్యాగ్లో మనం నేమ్, ఓకే, సో నేమ్ వచ్చేసి ప్యాకేజ్ టు స్కాన్, అంటే ఏ ప్యాకేజ్ మీరు స్కాన్ చేయమంటారు, అంటే మీ యొక్క అప్లికేషన్లో మీ యొక్క హైబర్నెట్కి సంబంధించిన ఎంటిటీ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఎక్కడ ఏ ప్యాకేజ్లో పెట్టారనేది ఇక్కడ చెప్తున్నాం. సో ఇక్కడ మీరు ఏదైతే ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నారో ఆ ప్యాకేజ్ అనేది ఇచ్చేసేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఈక్వల్ టు com.telugu.textsteps.springdemo.entity అనేది మీరు ఇచ్చారనుకోండి. సో దాన్ని com.ets.springdemo.entity అనేది ఇచ్చేసేయండి. సో యొక్క ప్యాకేజ్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇట్ విల్ స్కాన్ ఫర్ ద హైబర్నెట్ ఎంటిటీ క్లాసెస్. మన యొక్క హైబర్నెట్ యొక్క ఎంటిటీ క్లాసెస్ ఇక్కడ ఉన్నాయని దానికి అర్థమవుతుంది. సో ఇక్కడికి వచ్చి స్కాన్ చేసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద స్టెప్ 2, సెటప్ హైబర్నెట్ సెషన్ ఫ్యాక్టరీ. అండ్ కమింగ్ టు ద స్టెప్ 3. సో స్టెప్ 3లో మనం ఏం చేస్తున్నామంటే సెటప్ ద హైబర్నెట్ ట్రాన్సాక్షన్ మేనేజర్. ట్రాన్సాక్షన్ మేనేజర్ అంటే ఇక్కడ మనకి డేటాబేస్కి మన అప్లికేషన్కి మధ్య ట్రాన్సాక్షన్ అంటే డేటా కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి త్రూ ట్రాన్సాక్షన్ మేనేజర్ ద్వారానే జరుగుతుంది. సో దాన్ని ఇక్కడ మనం డిఫైన్ చేసుకుంటాం. సో దానికోసం మనం సేమ్ ప్రాపర్టీ ట్యాగ్ యూజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి సెషన్ ఫ్యాక్టరీ అని ఇస్తాము. అట్ ద సేమ్ టైం రిఫరెన్స్ వచ్చేసి సెషన్ ఫ్యాక్టరీ ఏదైతే మనం స్టెప్ 2లో డిఫైన్ చేసాం చూసారా, సో దాన్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఇస్ ద స్టెప్ 3. అండ్ కమింగ్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, దట్ ఈస్ ఎనేబుల్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ యానోటేషన్. సో మనం ఏదైతే మన యొక్క ట్రాన్సాక్షన్ యానోటేషన్స్ యూస్ చేసుకుంటామో సో దాన్ని మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటాం మన యొక్క స్ప్రింగ్ MVC కాన్ఫిగరేషన్ ఫైల్లో. సో ఇక్కడ మీరు @ట్రాన్సాక్షనల్ అనే యానోటేషన్ యూస్ చేయాలి అంటే సో వీఆర్ యూజింగ్ దిస్ TX:annotation -driven అని చెప్పి ట్రాన్సాక్షనల్ -manager ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కొటేషన్ మై ట్రాన్సాక్షన్ మేనేజర్ అని ఇచ్చేసేయండి. సో ఆ ట్యాగ్ క్లోజ్ చేసేసేయండి. దట్స్ ఇట్. సో ఇట్ విల్ బి ఎనేబుల్ ద ట్రాన్సాక్షనల్ యానోటేషన్. మన యొక్క ట్రాన్సాక్షనల్ యానోటేషన్ని ఇది ఎనేబుల్ చేస్తుంది. సో మనం అప్కమింగ్ ఫర్దర్ సెషన్లో వీ కెన్ కంటిన్యూ విత్ ద ట్రాన్సాక్షనల్ యానోటేషన్ మనం యూస్ చేసుకోవచ్చు అండి. సో దీస్ ఆర్ ద 4 steps వీ నీడ్ టు ఫాలో టు enable the integration between the Spring framework and Hibernate. Okay, so I hope this session is clear. Okay, I hope it's clear. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. I will meet you guys in the next session. Till then, have a great day. Bye bye. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ ఇప్పటి వరకు మనం ఏవైతే 4 steps ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఆ 4 steps యొక్క ఇంప్లిమెంటేషన్ ఒకసారి చూద్దాం. సో జస్ట్ గో టు ప్రాజెక్ట్ అండ్ విత్ ఇన్ ద ప్రాజెక్ట్ గో టు webINF అండ్ విత్ ఇన్ webINF యూ ఆర్ గోయింగ్ టు సీ ద స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, సో ఇది క్లిక్ చేయండి. సో విత్ ఇన్ ద స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్ మనం ఏవైతే 4 steps ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆ 4 steps ఇక్కడ ఉంటాయండి. యాక్చువల్గా అయితే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనమే టైప్ చేయాలి. సో ప్రతి స్టెప్ టైప్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో నేను ఆల్రెడీ ప్రిపేర్డ్ స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు మీకు స్టార్టప్ ప్రాజెక్ట్గా మీకు ఐ విల్ గివ్ ద లింక్, మీకు లింక్లో కానీ లేకపోతే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడో అక్కడ మీకు ఈ యొక్క కోడింగ్ పార్ట్ మాత్రం దొరుకుతుంది. సో ఇది కంప్లీట్గా మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఎక్లిప్స్లోకి ఇంపోర్ట్ చేసుకొని సరిపోతుంది. మీరేం టైప్ చేయాల్సిన పని లేదు. సో ఈ సెషన్ నుంచి మనం నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్కి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో స్టెప్ 1 ఇక్కడ ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ చెప్పాను, బట్ ఇక్కడ మనం టైప్ చేయట్లేదు కాబట్టి ఇంకొంచెం ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో స్టెప్ 1 వచ్చేసి హైబర్నెట్ అనేది డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి ఇట్ విల్ యూజ్ ద కనెక్షన్ పూల్. ఓకే, సో కనెక్షన్ పూల్ని యూజ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ నేను బీన్ ఐడి అని చెప్పి ఐ గివెన్ ద మై డేటా సోర్స్ అని ఇచ్చాను అండ్ క్లాస్ అని చెప్పి ఐ గివెన్ ద combo-polled data source అని చెప్పి ఇచ్చాను. సో ఇట్ యూజెస్ ఫ్రమ్ ద ప్యాకేజ్ C3PO అనే ప్యాకేజ్ దగ్గర నుంచి ఇది యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద స్టెప్ 1. సో స్టెప్ 1లో ఏం జరుగుతుందండి, హైబర్నెట్ అనేది డేటాబేస్తో కనెక్ట్ కావడానికి ఇట్ విల్ యూజెస్ ద కనెక్షన్ పూల్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ మనం బీన్ ఐడి అండ్ క్లాస్ అనేది డిఫైన్ చేసుకుంటున్నాం. అండ్ ఈ యొక్క క్లాస్ ఏదైతే ఇచ్చామో సో దట్ ఈస్ కేమ్ ఫ్రమ్ ద ప్యాకేజ్ ఆఫ్
C3PO అనే ప్యాకేజ్ దగ్గర నుంచి మనం తీసుకుంటున్నామండి. ఓకే, సో మనం ఆల్రెడీ జార్ ఫైల్స్ అన్ని సెటప్ చేసాం, అవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసాం. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, నెక్స్ట్ వచ్చేసి వీ సెటప్ ద డేటాబేస్ కనెక్షన్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ డ్రైవర్ క్లాస్ కానీ, ఇక్కడ చూడండి, సో డ్రైవర్ క్లాస్ కానీ, JDBC URLs కానీ, యూజర్ ID కానీ, లేకపోతే పాస్వర్డ్. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ వీఆర్ డిఫైనింగ్ ద డేటాబేస్ కనెక్షన్ ఇన్ఫర్మేషన్. ఈ పర్టికులర్ డేటాబేస్తో నాకు కనెక్ట్ అవ్వని చెప్పి మనం హైబర్నెట్కి చెప్తున్నాం అనమాట. ఓకే, అండ్ at the bottom we can configure this connection pool for C3PO. ఇక్కడ మనం C3POకి ఈ యొక్క కనెక్షన్ అనేది మనం కాన్ఫిగర్ చేస్తున్నాం. అండ్ వీ కెన్ స్పెసిఫై ద మినిమం పూల్ సైజ్ కానీ, లేకపోతే మ్యాక్సిమం పూల్ సైజ్ కానీ, మ్యాక్సిమం ఐడియల్ టైం కానీ, ఇవన్నీ కూడా మనం కాన్ఫిగర్ చేసుకుంటున్నామండి. సో మన యొక్క కనెక్షన్ పూల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా డిఫైన్ చేసుకుంటున్నాం. సో పైన మనం ఏం చేస్తాం, కనెక్షన్ పూల్ని యూస్ చేసుకుని హైబర్నెట్ అనేది మన యొక్క డేటాబేస్తో కనెక్ట్ అయింది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కనెక్షన్ పూల్ని డిఫైన్ చేసుకుంటున్నాం. సో మీకు కనెక్షన్ పూల్ సైజ్ ఎంత ఉండాలి, మినిమం ఎంత సైజ్ ఉండాలి, మ్యాక్సిమం ఎంత సైజ్ ఉండాలి, అండ్ మ్యాక్సిమం ఐడియల్ టైం అంటే మీకు ఎంత టైంలో అది రెస్పాండ్ కావాలనేది ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద స్టెప్ 1. సో ఇక్కడతో మనకి కంప్లీట్గా స్టెప్ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద స్టెప్ 1. అండ్ కమింగ్ టు ద స్టెప్ 2. సో స్టెప్ 2లో వీఆర్ సెటప్ ద హైబర్నెట్ సెషన్ ఫ్యాక్టరీని మనం ఇక్కడ సెటప్ చేసుకుంటున్నాం. సో గుర్తుపెట్టుకోండి, సెషన్ ఫ్యాక్టరీ అనేది హైబర్నెట్ డేటాబేస్తో కనెక్ట్ అవుతుంది. ఓకే, సో స్టెప్ 1లో ఎలా అయితే మనం కనెక్షన్ పూల్ అని చెప్పామో, అదే విధంగా స్టెప్ 2లో మనం ఏం చెప్తున్నామంటే సెషన్ ఫ్యాక్టరీ అనేది యూజ్ చేసుకొని హైబర్నెట్ అనేది డేటాబేస్తో కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ యొక్క సెషన్ ఫ్యాక్టరీలో మనకి వీ హ్యావ్ అ సెషన్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది విచ్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ద కట్ ఆపరేషన్స్ ఇన్ అవర్ అప్లికేషన్. సో ఈ యొక్క సెషన్ అనే ఆబ్జెక్ట్ని మనం యూజ్ చేసుకుని డిఫరెంట్ కట్ ఆపరేషన్స్ అంటే క్రియేటింగ్ కానీ, అప్డేట్ కానీ, రీడ్ కానీ, డిలీట్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్డ్ ఆపరేషన్స్ అనేవి మన యొక్క అప్లికేషన్లో పెర్ఫామ్ చేయడానికి ఈ యొక్క సెషన్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ సెషన్ ఆబ్జెక్ట్ వీ కెన్ పెర్ఫామ్ కార్డ్ ఆపరేషన్స్ ఇన్ అవర్ అప్లికేషన్. ఓకే, సో ఈ యొక్క సెషన్ ఆబ్జెక్ట్ గురించి, సెషన్ ఫ్యాక్టరీ గురించి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఆల్రెడీ హైబర్నెట్ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ డోంట్ వాంట్ గో ఇన్ డెప్త్ ఇంటూ ద పర్టికులర్ కాన్సెప్ట్ గురించి నేను ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఎందుకోసం అంటే ఆల్రెడీ నేను హైబర్నెట్కి సంబంధించిన ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నేను హైబర్నెట్ కోర్స్లో ఇచ్చాను. సో అవన్నీ కూడా మీకు ఈ యొక్క ప్రాజెక్ట్ పై మాడ్యూల్లో ఉంటే ఒకసారి మీరు చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి సో మెనీ కాన్సెప్ట్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ గ్రిప్గా ఉండాలి. సో మీరు మొత్తం ఇక్కడ వరకు మీకు ఏవైతే మాడ్యూల్స్ డిస్కస్ చేసామో అంటే స్ప్రింగ్ కోర్ మాడ్యూల్ కానీ, స్ప్రింగ్ AOP కానీ, స్ప్రింగ్ MVC కానీ, హైబర్నెట్ కానీ, ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లో సాలిడ్గా గ్రిప్లో ఉండాలి. సో కాన్సెప్ట్ మనకు అర్థమైతే సరిపోతుంది, ఏది నేను గుర్తుపెట్టుకోమని చెప్పను. సో ఆబ్వియస్గా మనం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా ఉంటే సరిపోతుంది తప్ప మనకి మిగతా అన్నీ కూడా మనం గూగుల్ చేసైనా సరే మన యొక్క డైలీ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా. ఓకే అండి, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ విత్ ఇన్ దిస్ సెటప్ హైబర్నెట్ సెషన్ ఫ్యాక్టరీలో మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ప్రొవైడింగ్ ద బీన్ ఐడి. సో బీన్ ఐడి వచ్చేసి నేను ఇక్కడ సెషన్ ఫ్యాక్టరీ అని డిఫైన్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత వీఆర్ ప్రొవైడింగ్ ద క్లాస్ నేమ్ ఇచ్చాము. అండ్ దాని తర్వాత వీఆర్ ప్రొవైడింగ్ ద ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్లో మనం మై డేటా సోర్స్, మనం ఏదైతే పైన స్టెప్ 1లో డిఫైన్ చేసుకున్నామో బీన్ ఐడి, అదే మనం ఇక్కడ మై డేటా సోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ రెండు ఎగ్జాక్ట్గా సేమ్ మ్యాచ్ అవ్వాలి. సో డోంట్ చేంజ్ ఇట్. ఓకే, ఆ రెండు కూడా మార్చద్దు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, మన యొక్క ప్యాకేజ్ అంటే మనం హైబర్నెట్కి చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ హైబర్నెట్ విల్ స్కాన్ దట్ ప్యాకేజ్ ఫర్ ద ఎనీ జావా ఆబ్జెక్ట్స్. సో ఏదన్నా ఒక జావా ఆబ్జెక్ట్ కానీ యానోటేట్ విత్ ద ఎంటిటీ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంటిటీతో మనం యానోటేట్ చేసామా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకుంటుంది హైబర్నెట్ అనేది. సో ప్యాకేజ్ టు స్కాన్ చూసారు, ఇక్కడ ప్రాపర్టీ నేమ్ ఇచ్చాను, ప్యాకేజ్ నేమ్ ఇచ్చాను, ప్యాకేజ్ టు స్కాన్ అని చెప్పి. సో ఇక్కడ నేను ఏ ప్యాకేజ్ మీద స్కాన్ చేయాలో హైబర్నెట్కి చెప్తుంది అనమాట. సో హైబర్నెట్ స్కాన్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఫైండ్స్ ఎనీ జావా ఆబ్జెక్ట్, సో ఇట్ విల్ చెక్ ఫస్ట్ డేటాబేస్ చెక్ చేసుకుంటుంది ఈ యొక్క జావా ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటాబేస్ టేబుల్ కానీ మన యొక్క డేటాబేస్లో ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ఇట్ అవైలబుల్ ఇట్ విల్ కంపేర్ ద డేటా అనే ఫీల్డ్స్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కంపేర్ చేసుకుంటుంది. సో ఇఫ్ నాట్ అవైలబుల్ ద డేటాబేస్, అసలు డేటాబేసే లేదనుకోండి, దెన్ ఇట్ విల్ క్రియేట్ ఏ టేబుల్ విత్ ద ఫీల్డ్స్. టేబుల్ క్రియేట్ చేస్తుంది విత్ ద టేబుల్ ఫీల్డ్స్తో సహా ఈ యొక్క హైబర్నెట్ అనేది మనకి
టేబుల్ని క్రియేట్ చేసి పెడుతుందని. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ డైలెట్. సో ఇక్కడ మనకి డైలెట్ అనేది ఏం స్పెసిఫై చేస్తుందంటే ద టైప్ ఆఫ్ డేటాబేస్ వీఆర్ యూజ్డ్ ఇన్ ద హైబర్నెట్. సో మన యొక్క హైబర్నెట్లో కానీ ఈ యొక్క అప్లికేషన్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ని యూజ్ చేసుకుంటాం అనేది ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. మనం ఇన్ ద డైలెట్లో చెప్తున్నాం అన్నమాట మన యొక్క హైబర్నెట్కి. సో డైలెట్ అనేది ఇట్ విల్ స్పెసిఫై ద type of database used in the Hibernate, so that Hibernate generated the appropriate type of SQL statements. So మన upcoming sessions లో we will write down the SQL statements రాయాలి, queries రాసుకుంటాం. సో ఇక్కడ మనం డైలెట్ అనేది ముందే Hibernate మనం చెప్పాం అనుకోండి. సో దానికి సంబంధించిన అప్రోప్రియేట్ SQL స్టేట్మెంట్స్ అనేవి హైబర్నెట్ అనేది మనకి జనరేట్ చేసి పెడుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ డైలెట్ అనేది డిఫైన్ చేసుకోవడం వల్ల ఓకే వీళ్ళు MySQL డైలెట్ యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన SQL స్టేట్మెంట్స్ మనకి హైబర్నెట్ అనేది జనరేట్ చేసి పెడుతుంది. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కీ స్టెప్. ఓకే, సో ఇక్కడ మనం హైబర్నెట్ డైలెట్ అనేది డిఫైన్ చేసుకున్నాం. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ స్టెప్ అని. సో ఇక్కడతో మనకి సెకండ్ స్టెప్ అనేది అయిపోతుంది. ఓకే, సో యాక్చువల్గా ఇదంతా కూడా సెకండ్ స్టెప్. అండ్ కమింగ్ టు ద థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్లో ఏంటంటే Hibernate Transaction Manager. So we are going to set up the Hibernate Transaction Manager అనేది మనం సెటప్ చేసుకుంటున్నాం. A transaction అనేది ఇట్స్ సింప్లీ రిప్రజెంటింగ్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్. ఏదైనా మనం ఒక వర్క్ చేయాలి లేకపోతే ఏదైనా ఒక టాస్క్ మనం చేస్తున్నాం అనుకోని దట్ విల్ రిప్రజెంట్ ఏ ట్రాన్సాక్షన్ అంటాం మన హైబర్నెట్లో. ఓకే, సో ఇన్ సచ్ కేసెస్ అంటే మనకి ఇఫ్ వన్ స్టెప్ మనకి ఫెయిల్ అవ్వచ్చు లేకపోతే ఒక స్టెప్ మనకి సక్సెస్ అవ్వచ్చు. ఓకే, ద హోల్ ట్రాన్సాక్షన్ మనకి ఫెయిల్ అయింది అనుకోండి విచ్ విల్ టర్మ్డ్ యాజ్ ఎ అటామిసిటీ అంటాం. సో ఎ ట్రాన్సాక్షన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ యాసిడ్ ప్రాపర్టీస్లో కూడా మనం డిస్క్రైబ్ చేస్తాం. సో ఆల్రెడీ ఇవన్నీ కూడా నేను హైబర్నెట్లో డిస్కస్ చేశాను. సో యాసిడ్ ప్రాపర్టీస్ నథింగ్ బట్ ఆఫ్ అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ. సో ఇవన్నీ కూడా మనం ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్లో మాట్లాడుకుంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ట్రాన్సాక్షన్ అనేది ఒక యూనిట్ ఆఫ్ వర్క్, ఒక సింపుల్ ట్రాన్సాక్షన్ కానీ ఒక సింపుల్ టాస్క్ కానీ మనం హైబర్నెట్ ద్వారా చేసుకుంటే దట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ ట్రాన్సాక్షన్ అంటాం. సో ఇక ట్రాన్సాక్షన్ మనకి సక్సెస్ అయితే దానికి కమిట్ అంటాం. సో ఒకవేళ ట్రాన్సాక్షన్ కానీ ఫెయిల్ అనుకుని దాన్ని రోల్ బ్యాక్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ డిఫైనింగ్ ఇన్ ద స్టెప్ 3. సో స్టెప్ 3లో మనం అయితే డిఫైన్ చేసుకుంటున్నాం. సో దానికి సంబంధించిన బీడ్ ఐడి ఇచ్చాము అండ్ సెషన్ ఫ్యాక్టరీ మనం స్టెప్ 2లో ఏదైతే డిఫైన్ చేసుకున్నామో సెషన్ ఫ్యాక్టరీ, సో దాని ఇక్కడ మనం రిఫర్ చేసుకున్నాం. ఓకే, సో అండ్ క్లాస్ వచ్చేసి రెగ్యులర్ క్లాస్ ట్రాన్సాక్షన్ మేనేజర్ సంబంధించిన హైబర్నెట్ క్లాస్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టెప్ 3. అండ్ కమింగ్ టు ద స్టెప్ 4. సో స్టెప్ 4లో మనం ఏం చేస్తున్నామంటే @transaction అనే ఒక యానోటేషన్ ఉంది. సో దాన్ని మనం యూజ్ చేసుకోవడానికి కావాల్సిన కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో యానోటేషన్ యూజ్ చేసుకోవడానికి సో దాన్ని మనం ఎనేబుల్ చేసుకున్నాం. ఓకే, సో TX:annotation -driven అని చెప్పి transaction-manager my transaction manager అని చెప్పి ఇక్కడ మనం @transaction అనే ఒక యానోటేషన్ యూజ్ చేసుకోవడానికి కావాల్సిన configuration, enable the configuration of the transaction behavior based on the annotation. ఓకే, ఆ యొక్క యానోటేషన్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవడానికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఎనేబుల్ చేసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టెప్ 4. Okay, so these are the 4 important steps we need to understand before we start the application. So next session నుంచి మనం అప్లికేషన్ డైరెక్ట్గా స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ హైబర్నెట్ కోర్స్. ఈ హైబర్నెట్ కోర్స్లో వీఆర్ ప్రొవైడింగ్ ఇన్-డెప్త్ కాన్సెప్ట్స్ ఆఫ్ హైబర్నెట్ ఫ్రేమ్వర్క్ విత్ సింప్లిఫైడ్ ఎగ్జాంపుల్స్. దీంట్లో మెయిన్గా మేము హైబర్నెట్ ఇన్-డెప్త్ నాలెడ్జ్ని మీకు చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్లో స్టెప్ బై స్టెప్ ఫార్మేట్లో ఎవ్రీథింగ్ వీ ఎక్స్ప్లెయిన్డ్. And coming to the details of Hibernate, it was started in 2001 by Gavin King as an alternative to EJB2 style entity bin. యాక్చువల్గా గెవిన్ కింగ్ అనే ఆయన 2001లో EJB2కి ఆల్టర్నేటివ్గా ఈ హైబర్నెట్ అంటే ORM టూల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ వాట్ వీఆర్ టీచింగ్ ఇన్ దిస్ కోర్స్ ఈజ్ ఫర్ సేక్ ఆఫ్ బోత్ బిగినర్స్ అండ్ experienced persons, for sake of you are doing any real time project or you are searching for real time work or you are trying to break any interview. ఈ పర్స్పెక్టివ్లో మీకు ఈ హైబర్నెట్ కోర్స్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు
అండ్ ఇన్ డీటెయిల్ నాలెడ్జ్ ఆఫ్ హైబర్నేట్ ఫ్రేమ్వర్క్. అసలు హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ సింప్లిఫైడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ జావా అప్లికేషన్ టు ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్. అంటే ఏదైతే జావా అప్లికేషన్ ఉందో ఇట్ నీడ్ టు బి యాక్చువల్గా మనకి డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఆ ప్రొసీజర్ ఉంది చూసారా, జావా అప్లికేషన్ డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యే ప్రొసీజర్ని హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ అనేది సింప్లిఫై చేసింది అనమాట. అంటే ఇట్ రిడ్యూస్ ద స్ట్రైన్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ రాయడం కానీ, లేకపోతే కాన్ఫిగరేషన్ ఫైల్స్ దగ్గర కానీ, లేకపోతే ఆటోమేషన్ దగ్గర కానీ, యానోటేషన్స్ దగ్గర కానీ, ఇలా సో మెనీ థింగ్స్ని హైబర్నేట్ అనేది రిడ్యూస్ చేసుకుంటూ వచ్చిందనమాట. అండ్ Hibernate is an open source lightweight ORM tool. ఇక్కడ ఓపెన్ సోర్స్ అంటే ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్. లైట్ వెయిట్ అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్లాస్, అదర్వైజ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్. అంటే డిపెండెన్సీ అనేది ఉండదు. సో వీ కెన్ సే ఇట్ ఈస్ అ లైట్ వెయిట్. అండ్ వెన్ యూ కమ్ టు ద ORM, ఇక్కడ ORM అంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అనమాట. హౌ వీఆర్ గోయింగ్ టు రిలేట్ అవర్ ఆబ్జెక్ట్స్ వీఆర్ మ్యాపింగ్ టు డేటాబేస్ అనేది మనం వాట్ ఈజ్ అన్ ORM అనేది దాని యొక్క క్లియర్ అండర్స్టాండింగ్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ సింపుల్ ORM టూల్ simplifies the data creation, data manipulation and data accessing, and it all programming techniques that map the object టు ద డేటా స్టోర్డ్ ఇన్ డేటాబేస్. ఏవైతే మనకి ORM టూల్ ఇక్కడ ఉందో అది మనకి చేసేది డేటా క్రియేషను, డేటా మ్యానిపులేషన్, డేటా యాక్సెస్ ఇవన్నీ చేసి పెడుతుంది. ఫర్ సేక్ ఆఫ్ ఎందుకోసమంటే ఇట్ జస్ట్ మ్యాప్ ద ఆబ్జెక్ట్, జావా ఆబ్జెక్ట్, మన అప్లికేషన్ ఉన్న జావా ఆబ్జెక్ట్స్ని ఇట్ మ్యాప్ టు దట్ ఈస్ ద డేటా స్టోర్డ్ ఇన్ డేటాబేస్. డేటాబేస్లో ఉన్న డేటాతో స్టోర్ అవ్వడానికి కానీ, లేకపోతే డేటాబేస్లో ఉన్న సేవ్ అవ్వడానికి, లేకపోతే డేటాబేస్లో ఉన్న డేటా రిట్రీవ్ చేసుకోవడానికి, లేకపోతే డేటాబేస్లో ఉన్న డేటాను అప్డేట్ చేసుకోవడానికి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీఆర్ కమ్యూనికేటింగ్ అవర్ జావా అప్లికేషన్ విత్ డేటాబేస్ త్రూ హైబర్నేట్. మన జావా అప్లికేషన్ని డేటాబేస్తో మాట్లాడిపిస్తున్నాం. ఏ విధంగా మాట్లాడిపిస్తున్నాం అంటే బై యూజింగ్ హైబర్నేట్ ORM టూల్. ఓకే, ఐ హోప్ అప్ టు హియర్ యూ గెట్ ఇన్ ఐడియా వాట్ ఈజ్ అన్ హైబర్నేట్. అసలు హైబర్నేట్ అంటే ఏంటి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. And come to the advantages of being use of the Hibernate framework ante it is a completely open source and lightweight. Hibernate framework is an open source under some we can as a so many versions ఇప్పుడు అయితే 5.15 or 5.14 వర్షన్ ప్రజెంట్ రన్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఓపెన్ సోర్స్. సో మనకి ఏదైతే అప్డేటెడ్ వర్షన్ రిలీజ్ అయిందో అది మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ అ లైట్ వెయిట్. And secondly, it's a fast performance. The performance of Hibernate framework is fast because cache is internally used in Hibernate framework. ఓకే, క్యాషీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దేర్ ఆర్ యాక్చువల్లీ క్యాషీ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా మీకు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైబర్నేట్ అనేది ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్ కాబట్టి ఇక్కడ క్యాషీ కాన్సెప్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఫర్ సెక్ ఆఫ్ కమ్యూనికేటింగ్ అంటే అత్తమాను డేటాబేస్తో మనం కమ్యూనికేట్ అవ్వకుండా క్యాషీలోంచి కొంత డేటా అనేది తెచ్చుకుంటాం అన్నమాట. మన జావా అప్లికేషను హైబర్నేట్ రెండు కమ్యూనికేట్ అవుతున్నాయి కదా, మధ్యలో క్యాషీ అనేది ఉంటుంది. ఏదైతే మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం చూసారా అది మనం క్యాషీ నుంచి తెచ్చుకుంటాం. సో ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ కమ్ టు ద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాషీస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ హైబర్నేట్ అంటే ఫస్ట్ లెవెల్ క్యాషీ అంటారు, అదేవిధంగా సెకండ్ లెవెల్ క్యాషీ అంటారు. ద ఫస్ట్ లెవెల్ క్యాషీ ఎప్పుడు ఎనేబుల్ ఉండాలి బై డిఫాల్ట్గా. ఫస్ట్ లెవెల్ క్యాషీ ఈజ్ ఎనేబుల్ బై డిఫాల్ట్. ఫస్ట్ లెవెల్ క్యాషీ ఈజ్ ఎనేబుల్ బై డిఫాల్ట్. ఇది ఎందుకోసం చెప్తున్నానంటే ఇది ఫ్రీక్వెంట్గా ఇంటర్వ్యూస్ అడిగే క్వశ్చన్స్. అండ్ ఇక్కడ అడ్వాంటేజెస్ కవర్ చేస్తున్నాం కాబట్టి ఐ గివ్ ద ప్రయారిటీ టు అడ్వాంటేజెస్ ఆఫ్ హైబర్నేట్. నేను వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాషెస్ అవైలబుల్ ఇన్ హైబర్నేట్ అని వచ్చినప్పుడు నేను ఆ టాపిక్స్ కవర్ చేస్తాను. ఓకే, థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి డేటాబేస్ ఇండిపెండెంట్ క్వరీ. అంటే మనకి ఎలా అయితే SQL క్వరీస్ అవైలబుల్గా ఉన్నాయో అలాగే హైబర్నేట్లో కూడా HQL క్వరీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ అ హైబర్నేట్ క్వరీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ అ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వర్షన్ ఆఫ్ SQL. ఓకే, SQLకి ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వర్షన్ అనమాట. ఇట్స్ జనరేట్స్ ద డేటాబేస్ ఇండిపెండెంట్ క్వరీస్. ఓకే, ఇది మనకి డేటాబేస్ ఇండిపెండెంట్ క్వరీస్ని క్రియేట్ చేస్తుంది. సో యూ డు నాట్ నీడ్ టు రైట్ డేటాబేస్ స్పెసిఫిక్ క్వరీస్. అంటే డేటాబేస్ స్పెసిఫిక్ క్వరీస్ మీరు రాయవలసిన అవసరమే లేదు.
Before Hibernate, if database is changed from the project, we need to change the SQL queries as well as the leads to the maintenance the problem. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మనం హైబర్నేట్ రాకముందు ఓకే బిఫోర్ హైబర్నేట్ యూస్ చేయకముందు మన ప్రాజెక్ట్లో కానీ మన అప్లికేషన్లో కానీ ఒక డేటాబేస్ యూస్ చేసాం ఇప్పటి వరకు. దాని తర్వాత ఇంకొక డేటాబేస్కి మనం షిఫ్ట్ అవ్వాలంటే ఇట్స్ వెరీ బిగ్ ప్రోగ్రామ్ అంటే అది చేయడం చాలా కష్టం. ఎందుకోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాబేస్ మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ నుంచి MySQL నుంచి ఒరాకిల్, ఇలా డిఫరెంట్ డేటాబేస్ మనం మార్చాలంటే చాలా కష్టమైంది. బికాజ్ క్వరీస్ అనేవి మనం ఎక్కడెక్కడైతే క్వరీస్ రాసామో ఆ క్వరీస్ అంతా మార్చుకోవాలి అప్లికేషన్ మొత్తం లేదా ప్రాజెక్ట్ మొత్తం. సో ఇట్స్ అ హ్యూజ్ మెయింటెనెన్స్ ప్రాబ్లం అనేది రైజ్ అయ్యేది. దట్ ఈస్ ద నాట్ ఇట్ ఈజ్. సో ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఈ హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మనకి హైబర్నేట్ ఫ్రేమ్వర్క్లో ఓవర్కమ్ అవుతుంది. ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చేసి ఆటోమేటిక్ టేబుల్ క్రియేషన్. హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ యాక్చువల్గా మనకు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ ఏంటంటే ఇట్ క్రియేట్స్ ద టేబుల్ ఫర్ డేటాబేస్ ఆటోమేటికలీ. మన డేటాబేస్లో మనకి కావాల్సిన టేబుల్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది, మనం పర్టికులర్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దెర్ ఈస్ నో నీడ్ టు క్రియేట్ ఏ టేబుల్ ఇన్ డేటాబేస్ మాన్యువల్లీ. దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. అండ్ కమ్ టు ద ఫిఫ్త్ పాయింట్, సింప్లిఫై ద కాంప్లెక్స్ జాయిన్స్. అంటే మనం మన అప్లికేషన్లో సమ్ టైమ్స్ ఏంటంటే ఒక 2-3 టేబుల్స్ నుంచి ఒకేసారి డేటా ఫెచ్ చేసుకోవడం కానీ, లేకపోతే రిలేషనల్ డేటాస్ మనం కంబైన్డ్గా తెచ్చుకుని మన అప్లికేషన్లో చూపించడం కానీ, ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు మనకి జాయింట్ టేబుల్స్ దగ్గర మనకి ప్రాబ్లం అరైజ్ అయ్యేది. సో బట్ ఈ యొక్క హైబర్నేట్ ఫ్రేమ్వర్క్లో టు ఫెచ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ ఈజ్ ఈజీ ఇన్ హైబర్నేట్ ఫ్రేమ్వర్క్. అంటే మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటా ఫెచ్ చేసుకోవడం కానీ, డేటా రిట్రీవ్ చేసుకోవడం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ మనకి సింపుల్గా ఉంటుంది అండ్ ఇట్స్ సో ఈజీ మాట. అండ్ come to the sixth point, it provides the query statistics and database status. Hibernate support a query cache and at the same time it provides the statistics about the queries and the database status. అంటే ఇట్స్ అ కంప్లీట్ డెవలపర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైబర్నేట్ ప్రొవైడ్ చేస్తుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ హైబర్నేట్. సో this is the all about the Hibernate introduction class, and let's see what is the architecture of Hibernate in next class. When we talking about Hibernate architecture, ఇక్కడ ఏదైతే హైబర్నేట్ ఆర్కిటెక్చర్ ఉందో ఇట్స్ ఇంక్లూడ్ మెనీ ఆబ్జెక్ట్స్. ఇక్కడ చాలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెర్సిస్టెంట్ ఆబ్జెక్ట్, session factory, transaction factory, connection factory, session, transaction. Like this, there are so many things are involved in Hibernate architecture, and there are 4 layers in Hibernate architecture. Mana Hibernate architecture lo complete ga 4 layers unnai. That is a Java application layer, Hibernate framework layer, and backend API layer and database layer. Let's see this diagram. ఏదైతే 4 layers ఉన్నాయో చెప్పాను కదా, జావా అప్లికేషన్ లేయర్ ఒకటి, హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ లేయర్ ఒకటి, బ్యాక్ అండ్ ఏపీఐ లేయర్, అలాగే డేటాబేస్ లేయర్. ఈ లేయర్స్ అన్ని కలిపి ఉన్న ఒక డయాగ్రామ్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద జస్ట్ డయాగ్రామ్, బట్ మనకి ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూపిస్తుంది చూడండి. దిస్ ఈజ్ ద హై లెవెల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ హైబర్నేట్ విత్ మ్యాపింగ్ ఫైల్స్ అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఈ యొక్క ఆర్కిటెక్చర్, హై లెవెల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ప్రతి ఒక్కటి మీకు తెలిసి ఉండాలి. అప్పుడే యు ఆర్ కంప్లీట్లీ అంటే ఫ్రీగా హ్యాపీగా రియల్ టైంలో మీరు హైబర్నేట్ మీద వర్క్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఏంటంటే ఇక్కడ జావా అప్లికేషన్, అదేవిధంగా పర్సిస్టెంట్ ఆబ్జెక్ట్, సెషన్ ఫ్యాక్టరీస్ అండ్ ట్రాన్సాక్షన్ ఫ్యాక్టరీ, కనెక్షన్ ప్రొవైడర్, సెషన్, transaction, and these all things are come under core object of Hibernate framework. And come to the internal API used by Hibernate. And internal API use చేస్తుంది కదా, internal API used by Hibernate అంటే is indirectly using the Jdbc API అండి. Jdbc API యూస్ చేస్తుంది. సో JNDI, JDBC, JTA ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ కమ్ టు ద పింక్ పాట్, ఇట్ ఈస్ ద డేటాబేస్. నేను ఈ హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ యూజ్ మెనీ ఆబ్జెక్ట్స్ అని చెప్పేశాను. సో ఇక్కడ జస్ట్ ఆబ్జెక్ట్స్ ఏంటో చెప్పేసి టైటిల్స్ ఇచ్చేస్తే కుదరదు. సో నేను ప్రతి ఒక్క ఐటమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవ్రీ ఎలిమెంట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెషన్ ఫ్యాక్టరీ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, సెషన్ అంటే ఏంటి, కనెక్షన్ ప్రొవైడర్ అంటే ఏంటి, కనెక్షన్ ట్రాన్సాక్షన్ ఫ్యాక్టరీ అంటే, ఇలా అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవన్నీ మీకు కంప్లీట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఐ విల్ షో వాట్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ హైబర్నేట్ అంటే ఏంటి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో రిగార్డింగ్ దీస్ ఎలిమెంట్స్ ఆఫ్ హైబర్నేట్ ఆర్కిటెక్చర్. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, లెట్స్ సీ ద ఎలిమెంట్స్ ఆఫ్ హైబర్నెట్ ఆర్కిటెక్చర్. అంటే హైబర్నెట్ ఆర్కిటెక్చర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ హైబర్నెట్ అప్లికేషన్, యూ మస్ట్ నో ద ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ హైబర్నెట్ ఆర్కిటెక్చర్. మీరు ఏదైనా ఒక హైబర్నెట్ అప్లికేషన్ రాయాలంటే ఖచ్చితంగా మీకు హైబర్నెట్ ఆర్కిటెక్చర్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ తెలిసి ఉండాలి. సో ఫస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ హియర్ సెషన్ ఫ్యాక్టరీ. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ ద సెషన్ ఫ్యాక్టరీ. ఇక్కడ సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ ఉంది చూసారా, ఇట్స్ బిల్డ్ ద సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ త్రూ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్. ఏదైతే కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్ ఉంది చూసారా పైన, ఆ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్ని యూస్ చేసుకుని మనకి సెషన్ ఫ్యాక్టరీ యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇట్ హోల్డ్స్ ద సెకండ్ లెవెల్ క్యాషీ ఆఫ్ డేటా. ఏదైతే సెషన్ ఫ్యాక్టరీ ఉందో అది సెకండ్ లెవెల్ క్యాషీ ఆఫ్ డేటాని హోల్డ్ చేసుకుంటుంది. అండ్ org.hibernate.session factory ఇంటర్ఫేస్ అనేది ఇట్ ప్రొవైడ్స్ ద మెథడ్. ఈ ఇంటర్ఫేస్ ఒక మెథడ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ మెథడ్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే టు గెట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సెషన్. కింద ఆర్కిటెక్చర్లో సెషన్ అని చూసారా, ఆ సెషన్కి ఆబ్జెక్ట్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే సెషన్ ఫ్యాక్టరీయే ప్రొవైడ్ చేస్తుంది. ఆ సెషన్ ఫ్యాక్టరీ ఎలాగా సెషన్స్కి ఆబ్జెక్ట్ని ప్రొవైడ్ చేస్తుందంటే బై యూజింగ్ దిస్ ఇంటర్ఫేస్ మెథడ్. ఈ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ని యూజ్ చేసుకుని ఆ సెషన్కి ఈ సెషన్ ఫ్యాక్టరీ అనేది ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద సెషన్ ఫ్యాక్టరీ. And session factory is a factory which provides one or more sessions. అంటే సెషన్ ఫ్యాక్టరీ అనేది ఒకటి లేకపోతే అంతకన్నా ఎక్కువ సెషన్స్ని ప్రొవైడ్ చేయగల క్యాపబిలిటీ ఉంది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి వన్ సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ పర్ డేటాబేస్ యూజెస్ ఎ సెపరేట్ కాన్ఫిగరేషన్ ఫైల్. అంటే ఎవ్రీ సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ మన డేటాబేస్లో సెపరేట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది మెయింటైన్ చేస్తుంది. అండ్ ఏ సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ హెవీ వెయిట్ ఆబ్జెక్ట్ బికాజ్ ఇట్ స్టోర్స్ ద కాన్ఫిగరేషన్. అదేవిధంగా హైబర్నెట్ యొక్క ఫీల్డ్స్ లేకపోతే సెట్టింగ్స్ యొక్క ఫైల్స్ని కూడా ఇది సేవ్ చేసి పెడుతుంది. కాబట్టి ఇట్స్ అ హెవీ వెయిట్ ఆబ్జెక్ట్ అన్నమాట. హైబర్నెట్ని మనం లైట్ వెయిట్ ఫ్రేమ్వర్క్ అని చెప్తాం, బట్ ద ఓన్లీ వన్ హెవీ వెయిట్ ఆబ్జెక్ట్ ఈజ్ సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్. ఓకేనా, దిస్ ఈజ్ ద థింగ్ వాట్ యాక్చువల్లీ వీ డిడ్. అండ్ సెషన్ ఫ్యాక్టరీని మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా బిల్డ్ చేస్తామంటే సెషన్ ఫ్యాక్టరీ ఈక్వల్ టు కాన్ఫిగ్ డాట్ బిల్డ్ సెషన్ ఫ్యాక్టరీ. ఇక్కడ కాన్ఫిగ్ అనేది ఎందుకు వచ్చిందంటే యాక్చువల్లీ ఆ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అది మనకి సెషన్ ఫ్యాక్టరీ యొక్క ఆబ్జెక్ట్ ఇస్తుంది. సో అందువల్ల దీన్ని మనం config డాట్ బిల్డ్ సెషన్ ఫ్యాక్టరీ అనేదాన్ని మనం ఈ యొక్క క్రియేషన్ ఆఫ్ సెషన్ ఫ్యాక్టరీలో వాడడం జరిగింది. అండ్ సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్స్ ఆఫ్ హైబర్నెట్ ఈజ్ నాట్ సింగిల్టన్. సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి హైబర్నెట్లో నాట్ సింగిల్టన్, అవి సింగిల్టన్ కాదు బై డిఫాల్ట్గా. బట్ if you want really the session factory objects are singleton, we must make it as manually by programmer. వాటిని మాన్యువల్గా ప్రోగ్రామర్ సెట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, దీస్ ఆర్ ద ఆల్ థింగ్స్ వీఆర్ ప్రొవైడెడ్ రిగార్డింగ్ టు ద సెషన్ ఫ్యాక్టరీ. మీకు సెషన్ ఫ్యాక్టరీ అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద సెషన్. వాట్ ఈస్ ద సెషన్ అండ్ హౌ ద సెషన్ వర్క్స్ రియల్లీ, అండ్ మనకి సెషన్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ ద సెషన్. అసలు సెషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే ఎ సెషన్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ఒక సెషన్ ప్రొడ్యూస్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే ఇంటర్నల్లీ ఏ కనెక్షన్ ఈజ్ ఓపెన్డ్ విత్ డేటాబేస్. అంటే మన అప్లికేషన్కి డేటాబేస్కి మధ్య కనెక్షన్ ఓపెన్ అయింది అని చెప్పడానే సెషన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అంటాం. ఓకే, ఇన్ హైబర్నెట్ ఏ సెషన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ it is the time interval between the connection open to కనెక్షన్ క్లోజ్. అంటే కనెక్షన్ ఓపెన్ అయిన కాడి నుంచి కనెక్షన్ క్లోజ్ అయ్యే ఈ బిట్వీన్లో టైం ఉంటుందో సరే, ఆ టైంనే మనం సెషన్ అంటాం. ఒక్కొక్కసారి మీరు వింటూ ఉంటారు సెషన్ ఎక్స్పైర్ అయిపోయింది అందుకోసమే మళ్ళీ లాగిన్ అవ్వండి. బ్యాంక్ ఒక అప్లికేషన్స్ ఐసిఐసిఐ, ఎస్బీఐ ఇలాంటి అండ్ రైల్వే, ఐఆర్సిటీసీ వెబ్సైట్స్, ఇవన్నీ వెబ్సైట్స్లో మనకి సెషన్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో అంటే ఆ పర్టికులర్ టైం లిమిట్ వాళ్ళు ఇచ్చుకుంటారు, సో సెషన్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో ఇన్ హైబర్నెట్ ఎ సెషన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇట్ ఈస్ ద టైమ్ ఇంటర్వల్ బిట్వీన్ ద కనెక్షన్ ఓపెన్ టు కనెక్షన్ క్లోజ్. ఓకే, సూపర్. Okay, if you want to perform any database operation,
by using Hibernate, then there should be a session required. మీరు ఖచ్చితంగా ఏదన్నా ఒక ఆపరేషన్ డేటాబేస్ ఆపరేషన్ని బై యూజింగ్ హైబర్నేట్ మీరు పెర్ఫామ్ చేద్దాం అనుకుంటే మీకు ఖచ్చితంగా సెషన్ కావాల్సింది. A session object is a factory for producing transaction object. And a session object provides an interface between the application and the data stored in database. ఓకే, నేను ఈ పాయింట్ చెప్పాను కదా, ఇది జస్ట్ ఇంటర్ఫేస్ మాట వీటికి మధ్య అప్లికేషన్కి, అదేవిధంగా డేటా స్టోర్డ్ ఇన్ డేటాబేస్లో డేటా స్టోర్ అవ్వడానికి అదే అప్లికేషన్కి మధ్య ఇంటర్ఫేస్లో పనిచేస్తుంది. అండ్ ఇట్ ఈస్ అ షార్ట్ లివ్డ్ ఆబ్జెక్ట్ అండ్ వ్యాపర్ ద డేటాబేస్ కనెక్షన్. అంటే షార్ట్ లివ్డ్ ఆబ్జెక్ట్ అంటే మన యొక్క సెషన్, మన యొక్క లాగిన్ లాగౌట్ ఎంతవరకు ఉంటుందో దాని యొక్క లైఫ్ పీరియడ్ కూడా అంతవరకు ఉంటుంది. దానికోసమే దీన్ని షార్ట్ లివ్డ్ ఆబ్జెక్ట్ అంటాం. For example, it is the factory of transaction, queries and criteria. ఈ మూడిట్లకి ఇదే ఫ్యాక్టరీ అని చెప్పుకోవచ్చు. A session object is a factory for producing the transaction objects and queries and criteria. Okay, it holds the ఫస్ట్ లెవెల్ క్యాషీ ఆఫ్ ద డేటా. అంటే ఇట్ ఈస్ అ వెరీ మ్యాండేటరీ అండి. సెషన్ అనేది ఫస్ట్ లెవెల్ క్యాషీ డేటాని మ్యాండేటరీగా హోల్డ్ చేసి ఉంచాలి. And the org.hibernate.session interface provides the methods. దేనికోసం ఈ ఇంటర్ఫేస్ మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దేనికోసం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఇన్సర్ట్ ఆపరేషన్ ఆర్ అప్డేట్ ఆపరేషన్ ఆర్ డిలీట్ ఆపరేషన్, ఇట్ యాక్చువల్లీ the org.hibernate.session interface అనేది provides the methods for insert, update and delete operations of the objects. వీటిల్లో మీరు ఏది చేయాలన్నా సరే ఖచ్చితంగా మీరు ఈ సెషన్ ఇంటర్ఫేస్ని యూస్ చేసుకుని తీరాలి. టు పెర్ఫార్మ్ కార్డ్ ఆపరేషన్స్ ఆన్ డేటాబేస్. కార్డ్ ఆపరేషన్స్ అంటే ఇవే: ఇన్సర్ట్ టు, అప్డేట్ టు, డిలీట్ టు, రీడ్. వీ నీడ్ ఎ సెషన్ ఆబ్జెక్ట్ బికాస్ ఆల్ ద రిలేటెడ్ మెథడ్స్ ఆర్ గివెన్ బై సెషన్ ఇంటర్ఫేస్. దీనికి సంబంధించిన అన్ని మెథడ్స్ మనకి సెషన్ ఇంటర్ఫేస్ ఇస్తుంది. కాబట్టి మీరు ఏదన్నా కార్డ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఈ యొక్క సెషన్ అనేది ఉండి తీరాలి. అండ్ ఫైనలీ ఇట్ ఆల్సో ప్రొవైడెడ్ ద ఫ్యాక్టరీ మెథడ్స్ ఫర్ ట్రాన్సాక్షన్, క్వరీస్ అండ్ క్రైటీరియా. అంటే ఈ సెషన్ అనేది ఇట్స్ ఫ్యాక్టరీ మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎవరి కోసం అంటే ట్రాన్సాక్షన్ ఆపరేషన్స్ కానీ, క్వరీస్ కానీ, లేకపోతే క్రైటీరియాస్ కానీ, ఈ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇటువంటి ఏమైనా ఉంటే ఈ సెషన్ అనేది వాటికి సంబంధించిన మెథడ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. I hope it's clear. Okay, this is all the information regarding session. Okay, finally we just see how we are going to create a session. Session equal to factory.open session అని మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇందులో సెషన్ అని క్యాపిటల్ ఎస్తో రాసింది ఇంటర్ఫేస్ అవుతుంది. అండ్ సెషన్ అని స్మాల్ లెటర్తో రాసింది చూసారా, దట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకేనా, అండ్ ఓపెన్ సెషన్ అని ఇచ్చింది, దట్ ఈస్ ద మెథడ్ ఫర్ సెక్ ఆఫ్ క్రియేటింగ్ అని చెప్పాను కదా. ఇన్సర్షన్, ఆబ్జెక్ట్స్ ఇవన్నిటిని ప్రొవైడ్ చేసే మెథడ్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సెషన్. దిస్ ఈస్ ఆల్ థింగ్స్ యాక్చువల్లీ వీ వుడ్ లైక్ టు అండర్లైన్ దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి. దిస్ ఈస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సెషన్. Okay, let's see what is the transaction. If you want to perform insert or update or delete operations, I am saying here, please listen very carefully. To perform insert, update, delete operations, we should begin a transaction. అంటే మీరు ఏదన్నా ఇన్సర్ట్ ఆపరేషన్ కానీ, అప్డేట్ ఆపరేషన్ కానీ, ఆ డిలీట్ ఆపరేషన్ కానీ, ఏదన్నా కార్డ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటే మీరు ఒక ట్రాన్సాక్షన్ని స్టార్ట్ చేయాలి. బట్ ఇందాక నేను సెషన్లో చెప్పింది ఏంటి, దానికి కావాల్సిన మెథడ్స్ని సెషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందని చెప్పా. అది వేరు, ఇది వేరు. అక్కడ ప్రొవైడింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఒక ఆపరేషన్ రన్ చేయాలంటే ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయాలని చెప్తున్నాను. ఓకేనా, రైట్. A transaction is an optional for select operation. మీరు సెలెక్ట్ ఆపరేషన్ అని కొన్ని క్వరీస్ రాస్తారు దాన్ని బేస్ చేసుకుని, సో దానికి ట్రాన్సాక్షన్ అనేది ఆప్షనల్. ఓకే, ఇక్కడ org.hibernate.transaction ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇట్ ప్రొవైడ్స్ ద మెథడ్ ఫర్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. ఏదైతే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఉందో దానికి కావాల్సిన మెథడ్స్ అని org.hibernate.transaction అనే ఇంటర్ఫేస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు కనెక్షన్ ప్రొవైడర్. ఇట్ ఈస్ అ ఫ్యాక్టరీ ఆఫ్ Jdbc కనెక్షన్.
and it abstracts the application from driver manager or data source. Okay, it is an optional one. And come to the transaction factory. It is the factory of transaction and it is also an optional. So in final steps, come to the final steps, we must execute the operation. సో ఆ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కాల్ మెథడ్స్ ఆఫ్ సెషన్ ఇంటర్ఫేస్ టు పెర్ఫామ్ డేటాబేస్ ఆపరేషన్. మీరు ఏదన్నా డేటాబేస్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే ఎవరిని కాల్ చేయాలండి? సెషన్ ఇంటర్ఫేస్ని కాల్ చేయాలి. సో ఐఎమ్ కాలింగ్ లైక్ దిస్ సెషన్ డాట్ సేవ్ అని. విత్ ఇన్ ద పారాన్సిస్ ఐఎమ్ ప్రొవైడింగ్ ద ఆబ్జెక్ట్. మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆబ్జెక్ట్ని విత్ ఇన్ ద పారాన్సిస్ ఇస్తాం. అదేవిధంగా సెషన్ డాట్ డిలీట్ అని, ఏదైతే ఆబ్జెక్ట్ మీరు డిలీట్ చేయాలో దాన్ని విత్ ఇన్ ద పారాన్సిస్ ఇస్తాం. ఓకే, దిస్ ఇస్ ద థింగ్ వాట్ యాక్చువల్లీ వీ నీడ్ టు డూ. అండ్ కమిటెడ్ ట్రాన్సాక్షన్, మీరు ఒక ట్రాన్సాక్షన్ని కమిట్ చేయాలి అంటే క్వరీని రన్ చేయాలనుకున్నారు. ఇఫ్ ఎనీ ఎక్సెప్షన్ అక్కర్స్ ఇన్ ద ఆపరేషన్ దెన్ హైబర్నేట్ విల్ రోల్ బ్యాక్ ఏ ట్రాన్సాక్షన్. హైబర్నేట్ అనేది రోల్ బ్యాక్ చేస్తుంది ఆ ట్రాన్సాక్షన్ని. రోల్ బ్యాక్ ఈజ్ టేకెన్ కేర్ బై హైబర్నేట్. ఈ రోల్ బ్యాక్ అనేది ఎవరు టేకెన్ కేర్ చేస్తారండి? హైబర్నేటే టేక్ కేర్ చేస్తుంది. అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ వీ హ్యావ్ ఎ బిగినింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్. ఓకేనా, మన ఎవ్రీ ట్రాన్సాక్షన్కి బిగినింగ్ అలాగే ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాన్సాక్షన్ ఎలా రాస్తామంటే tx డాట్ కమిట్ విత్ ఇన్ ద parenthesis అండ్ సెమీకోలన్. దట్ ఈస్ ద థింగ్ హౌ వీఆర్ గోయింగ్ టు రైట్ ఏ ట్రాన్సాక్షన్. ఆర్ అదర్వైజ్ వీ కెన్ సే కమిట్ ఏ ట్రాన్సాక్షన్. అండ్ క్లోజ్ ద సెషన్. మనం ఒక సెషన్ని ఎలా క్లోజ్ చేస్తాం? వెన్ ఏ సెషన్ ఈజ్ క్లోజ్డ్ దెన్ ఇంటర్నల్లీ హైబర్నేట్ క్లోజ్ ద రిలేషన్షిప్ విత్ డేటాబేస్ కనెక్షన్. అంటే డేటాబేస్ కనెక్షన్ కూడా క్లోజ్ చేస్తుంది. అది మనం ఎలా క్లోజ్ చేస్తామండి? సెషన్ డాట్ క్లోజ్. ఎప్పుడైతే సెషన్ డాట్ క్లోజ్ అని మనం ఇచ్చామో అక్కడితో ఆ సెషన్ యొక్క లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఎ సెషన్ ఆబ్జెక్ట్ లైఫ్ పీరియడ్ ఇస్ షార్ట్. అందుకోసమే మనం సెషన్ ఆబ్జెక్ట్ని మనం ఏమంటామండి? షార్ట్ లైవ్డ్ ఆబ్జెక్ట్ అంటాం. షార్ట్ లైవ్డ్ ఆబ్జెక్ట్ అని మనం కాల్ చేస్తాం. అండ్ ఫైనలీ వీ ఆల్సో క్లోజెస్ సెషన్ ఫ్యాక్టరీ. అంటే ఒకే సెషన్ ఫ్యాక్టరీ ఉంటుంది, దాన్ని కూడా మనం క్లోజ్ చేయొచ్చు. దాన్ని ఎలా క్లోజ్ చేసుకుంటామంటే ఫ్యాక్టరీ డాట్ క్లోజ్ అని చెప్పి ఈ సెషన్ ఫ్యాక్టరీని కూడా మనం క్లోజ్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఈస్ ద ఆల్ ఎలిమెంట్స్ వాట్ యాక్చువల్లీ వీఆర్ లుకింగ్ ఇన్ హైబర్నేట్ ఆర్కిటెక్చర్. ఇవన్నీ ఎలిమెంట్ని మనం హైబర్నేట్ ఆర్కిటెక్చర్లో చూస్తాం. దీస్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రతి ఒక్క ఎలిమెంట్ని అర్థం చేసుకుని ముందుకు రావాలి. మనకి సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? కాన్ఫిగరేషన్ ఫైల్ నుంచి ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ సెషన్ ఫ్యాక్టరీ ఏం చేస్తుంది? సెషన్కి కావాల్సిన ఆబ్జెక్ట్ని ఇస్తుంది. ఆ సెషన్కి ఒక ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పైన సెషన్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వస్తాయి. మనకు కావాల్సిన ట్రాన్సాక్షన్ కానీ క్వరీస్ కానీ క్రైటీరియా కానీ ఎవరు మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తారు? ఫ్యాక్టరీని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? సెషనే ప్రొవైడ్ చేస్తుంది. మనం ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్, కట్ ఆపరేషన్ అన్నిటికి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఏం ప్రొవైడ్ చేస్తారు? మెథడ్స్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? లేకపోతే ద వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఇవన్నీ కూడా ఎవరు ఇస్తారంటే సెషన్ ఇంటర్ఫేస్ అనేది ఆ మెథడ్స్ అన్నింటినీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ప్రతి ఒక్క దాని ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుని మనం ఫార్వర్డ్ అవ్వాలి. ఓకేనా, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వాట్ వీ కవర్డ్ నౌ. సో దీని తర్వాత మనం హైబర్నేట్ ఓవర్ వ్యూ చూద్దాం. ఈ ఓవర్ వ్యూలో మీకు హైబర్నేట్ అంటే ఏంటి, అదేవిధంగా మనం హైబర్నేట్లో సేవ్ ఆబ్జెక్ట్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, క్వరీస్ ఎలా కాల్ చేసుకోవాలి, వాట్ ఈస్ హెచ్సిఎల్ క్వరీస్, ఇవన్నీ కూడా నేను జస్ట్ ఓవర్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్లాస్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈజ్ ఎన్ హైబర్నేట్ అండ్ నెక్స్ట్ బెనిఫిట్ ఆఫ్ హైబర్నేట్ అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి కోడ్ స్నిప్పెట్. ఓకే, నేను ఇందులో మీకు హైబర్నేట్ అంటే ఏంటో కంప్లీట్ ఓవర్ వ్యూ అన్నమాట. దానికి సంబంధించిన హైబర్నేట్ అసలు వాట్ ఈజ్ ఓఆర్ఎం టూల్ అంటే ఏంటి, అసలు హైబర్నేట్ ఎందుకు, దీస్ ఆల్ డౌట్స్ ఆర్ క్లారిఫైడ్ హియర్. అసలు హైబర్నేట్ మనం ఎందుకు నేర్చుకోవాలి, ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ఫుల్ అనేది నేను వాట్ ఈజ్ హైబర్నేట్ అనే ఈ ఓవర్ వ్యూలో కంప్లీట్ చేస్తాను. అండ్ బెనిఫిట్ ఆఫ్ హైబర్నేట్ అంటే హైబర్నేట్ మనం నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, రియల్లీ ఇన్ ద పాయింట్ ఆఫ్ టెక్నాలజీ సైడ్ కావచ్చు, లేకపోతే
ఇంటర్వ్యూ సైడ్ కావచ్చు, లేకపోతే ఎట్ ద టైమ్ ఆఫ్ యూఆర్ వర్కింగ్, మనం వర్క్ చేసేటప్పుడు కూడా మనకి హైబర్నేట్ ఎలా యూజ్ అవుతుంది, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అనేవి కూడా మనం చూడొచ్చు. అండ్ కోడ్ స్నిప్పెట్స్ అంటే హౌ వీఆర్ సేవ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ హైబర్నేట్, జావా ఆబ్జెక్ట్స్ మనం హైబర్నేట్ ద్వారా ఎలా సేవ్ చేస్తాం డేటాబేస్లో, హౌ యూ రిట్రీవింగ్ ద హైబర్నేట్ బై యూజింగ్ హైబర్నేట్ ద జావా ఆబ్జెక్ట్స్, అంటే మనం జావా ఆబ్జెక్ట్స్ని హైబర్నేట్ యూజ్ చేసుకుని ఎలా రిట్రీవ్ చేస్తాం, ఎలా డిలీట్ చేస్తాం, ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ హియర్ ద కోడ్ స్నిప్పెట్స్. మీకు జస్ట్ ఆ కోడ్ స్నిప్పెట్స్ ఏంటో చూపిస్తాను. దాన్ని బట్టి మీకు సమ్వాట్ అలా హైబర్నేట్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఓవర్ వ్యూ వస్తుందన్నమాట. సో లెట్స్ సీ దిస్ హైబర్నేట్ ఓవర్ వ్యూ. ఈ కోడ్ స్నిప్పెట్లో నేను మీకు చూపించబోయేది మెయిన్గా ఏంటంటే హౌ టు యూజ్ అన్ హైబర్నేట్ ఇన్ అప్లికేషన్. మన అప్లికేషన్లో హైబర్నేట్ని ఎలా యూజ్ చేయాలి, దానికి ఎటువంటి కోడ్ రాసుకోవాలి, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఇలాంటి జస్ట్ ఓవర్ వ్యూ పర్స్పెక్టివ్లో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ టాపిక్, వాట్ ఈజ్ అన్ హైబర్నేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైబర్నేట్ అంటే ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ సేవింగ్ జావా ఆబ్జెక్ట్స్ ఇన్ డేటాబేస్. ఈ సింగిల్ లైన్ మనం ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకుంటామో మనకి ఇంకా హైబర్నేట్ అంటే డౌట్ ఉండదు. ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ సేవింగ్ జావా ఆబ్జెక్ట్స్ ఇన్ డేటాబేస్. ఓకే, ఏవైతే మనం స్ప్రింగ్ ద్వారా కావచ్చు, జావా ద్వారా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఏవైతే జావా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తామో వాటిని డేటాబేస్లో సేవ్ చేయడానికి కావాల్సిన ఒక ఫ్రేమ్ వర్క్, ORM టూల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ హైబర్నేట్ అనమాట. ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ సేవింగ్ జావా ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ డేటాబేస్. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ వాట్ ఈజ్ అన్ హైబర్నేట్ అనే క్వశ్చన్కి మనం పర్ఫెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన జావా ఆబ్జెక్ట్స్ని డేటాబేస్లో సేవ్ చేయడానికి కావాల్సిన ఒక ఫ్రేమ్ వర్క్ లేకపోతే ORM టూల్ ఈజ్ ఏ హైబర్నేట్. దట్స్ ఇట్. ఈ హైబర్నేట్ అనేది ఎవ్రీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లో, జావా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఖచ్చితంగా ఉంటుందండి. మ్యాక్సిమం ఇది హైబర్నేట్ ORM టూల్లో యూస్ చేస్తారు. అండ్ ఇట్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ www.hibernate.org. ఈ హైబర్నేట్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా మన ఎక్లిప్స్లో సెటప్ చేసుకోవాలి, అవన్నీ నేను వేరే వీడియోలో కవర్ చేస్తాను. బట్ వెరీ హై లెవెల్ వీ హ్యావ్ అవర్ జావా అప్లికేషన్. అంటే మన జావా అప్లికేషన్ బై యూజింగ్ దిస్ హైబర్నేట్, అంటే మన జావా అప్లికేషన్ ఈ హైబర్నేట్ యూజ్ చేసుకుని బై యూజింగ్ దిస్ హైబర్నేట్ ఫ్రేమ్ వర్క్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సేవింగ్ అండ్ రిట్రీవింగ్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్. అంటే మన యొక్క జావా అప్లికేషన్ ఈ యొక్క హైబర్నేట్ అనే ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకుని డేటా రిట్రీవల్ కానీ డేటా సేవింగ్ కానీ ఫర్ ఇన్ ద సేక్ ఆఫ్ డేటాబేస్లో అనమాట. డేటాబేస్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి లేకపోతే డేటాని సేవ్ చేయడానికి డేటాబేస్లో ఈ హైబర్నేట్ అనేది మన జావా అప్లికేషన్కి యూజ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్. Okay, let's see what are the benefits of Hibernate. First of all, Hibernate handles all low-level SQL queries. ఏవైతే low-level SQL queries, basic SQL queries ఏవైతే ఉన్నాయో అవి Hibernate హ్యాండిల్ చేసుకుంటుంది. అండ్ సెకండ్ పాయింట్, మినిమైజెస్ ద అమౌంట్ ఆఫ్ JDBC కోడ్ యూ హ్యావ్ టు బి డెవలప్. అంటే ఎంతైతే JDBC కోడ్ మనం రాయాల్సి, అంటే నార్మల్గా మనం ఎంత రాయాల్సి ఉంటుందో మనం రాయవలసిన JDBC కోడ్ని మినిమైజ్ చేస్తుంది. అంటే మనం 100% రాయవలసిన JDBC కోడ్ దగ్గర మన హైబర్నేట్ యూస్ చేసుకుంటే 50% కోడ్ రాస్తే సరిపోతుంది అనమాట. అండ్ హైబర్నేట్ ప్రొవైడ్స్ ద ఆబ్జెక్ట్ to relational mapping. So it is very easy to really create an application in real world or any web application if you develop that sake of to store or retrieve the objects from database. అంటే మనం రియల్ టైంలో ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఫర్ సేక్ ఆఫ్ స్టోరింగ్ కానీ రిట్రీవింగ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ డేటాబేస్, అంటే మనం డేటాబేస్లో సేవ్ చేసుకున్న ఆబ్జెక్ట్ని రిట్రీవ్ చేసుకున్నప్పుడు లేకపోతే సేవ్ చేసుకున్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీగా ఉంటుంది ఫర్ బికాస్ ఆఫ్ హైబర్నేట్ ప్రొవైడ్స్ ద ఆబ్జెక్ట్ టు రిలేషన్ మ్యాపింగ్, ORM మ్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రొసీజర్ మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, లెట్స్ సీ ఆబ్జెక్ట్ టు రిలేషన్ మ్యాపింగ్. In so many times oftenly you are hearing about ORM లేకపోతే ORM tool అని కానీ ORM tool కానీ
అని అంటాం. మీరు హైబర్నేట్ రిలేటెడ్ బజ్ వర్డ్స్లో మీరు వింటూ ఉంటారు, లేకపోతే ఫ్రీక్వెంట్గా హైబర్నేట్ యూజ్ చేసే వాళ్ళు కూడా మీరు వింటూ ఉంటారు ఓఆర్ఎం టూల్ అని. మీకు ఆ ఓఆర్ఎం టూల్ అంటే ఏంటో ఐ విల్ జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్ డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓఆర్ఎం అంటే ఇట్స్ ఆబ్జెక్ట్ టు రిలేషనల్ మ్యాపింగ్. దాని యొక్క మీనింగ్ ఏంటంటే ద డెవలపర్ డిఫైన్స్ ద మ్యాపింగ్ బిట్వీన్ జావా క్లాస్ అండ్ డేటాబేస్ టేబుల్. అంటే ఏదైతే జావా క్లాసెస్ ఉన్నాయో అండ్ డేటాబేస్లో టేబుల్స్ ఉన్నాయో వాటికి మధ్య మనం మ్యాపింగ్ ప్రొవైడ్ చేస్తాం చూసారా, దాన్ని మనం ఆబ్జెక్ట్ టు రిలేషనల్ మ్యాపింగ్ అంటాం అన్నమాట. ఓకే, అర్థమైందా? సో ORM అంటే దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ అనమాట. ఇట్స్ డెవలపర్ నీడ్ టు డిఫైన్ ద మ్యాపింగ్ బిట్వీన్ ద జావా క్లాసెస్ అండ్ డేటాబేస్ టేబుల్స్. జావా క్లాసెస్లో ఉన్న ఆబ్జెక్ట్స్కి అదేవిధంగా డేటాబేస్లో ఉన్న టేబుల్స్కి మనం ఒక మ్యాపింగ్, ఒక రిలేషన్ అనేది క్రియేట్ చేస్తాం. దాన్ని ORM అంటాం. దట్స్ వై హియర్ హైబర్నేట్ ఈజ్ కాల్డ్ యాజ్ ORM టూల్ అంటారు అనమాట. సో యాజ్ ఏ డెవలపర్ యూ నీడ్ టు టెల్ హౌ హైబర్నేట్, హౌ యువర్ క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్ మ్యాప్స్ టు ద డేటా ఇన్ డేటాబేస్. సో యాజ్ ఏ డెవలపర్గా మన బాధ్యత ఏంటంటే హైబర్నేట్కి మనం చెప్పాలి ఎలా మన క్లాస్ కావచ్చు లేకపోతే ఆబ్జెక్ట్ కావచ్చు, ఇట్ హ్యాస్ టు బి మ్యాప్డ్ విత్ డేటా ఇన్ డేటాబేస్. డేటాబేస్లో ఉన్న డేటాతో మన క్లాస్ కావచ్చు, జావా క్లాస్ కావచ్చు లేకపోతే ఆబ్జెక్ట్ కావచ్చు ఎలా మ్యాప్ అవ్వాలి అన్నది యాజ్ ఎ డెవలపర్గా హైబర్నేట్కి చెప్పడం మన బాధ్యత. అది ఎలా చెప్పాలి ఏంటన్నది నేను మీకు అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. నిజానికి మనం చెప్పాలంటే వీ గోనా మ్యాప్ అవర్ జావా క్లాస్ టు గివెన్ డేటాబేస్ టేబుల్. మన జావా క్లాస్ని ఏదైతే డేటాబేస్లో మనం టేబుల్ ఇచ్చామో దాన్ని మ్యాప్ చేసి తీరాలి, ఖచ్చితంగా మనం మ్యాప్ చేయాలన్నమాట. దట్ ఈజ్ అవర్ బేసిక్ రిక్వైర్మెంట్ యాజ్ ఎ డెవలపర్. ఓకే, రైట్. లెట్స్ సీ దిస్ లిటిల్ ఎగ్జాంపుల్. ఓకే, మనం ఈ ఎగ్జాంపుల్లో లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి జావా క్లాస్ ఉంది, దట్ ఈజ్ స్టూడెంట్. ఓకే, ఇన్ దట్ స్టూడెంట్ వీ హ్యావ్ ఎ 4 fields. ఫస్ట్ ఇది ఐడి, సెకండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్. ఓకే, అండ్ ఇక్కడ వీ నీడ్ టు అబ్జర్వ్ వన్ థింగ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ వీఆర్ రిటర్న్ ఇన్ క్యామిల్ కేస్లో రాస్తామంట. అంటే ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ రాస్తాం అండ్ ద నెక్స్ట్ కమింగ్ లెటర్ వచ్చి క్యాపిటల్ రాస్తామంట. దాన్ని మనం క్యామిల్ కేస్ అంటాం. ఓకే, దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ ఎ హైబర్నేట్. మనకి హైబర్నేట్ అనేది మిడిల్ ఆఫ్ ద జావా క్లాస్ అండ్ డేటాబేస్ టేబుల్ ఉంటుంది. అండ్ సో ఇన్ ద మిడిల్ వీ హ్యావ్ ఎ హైబర్నేట్. ఓకే, మనకి హైబర్నేట్ తర్వాత రైట్ సైడ్కి వస్తే డేటాబేస్ టేబుల్ ఉంది అండ్ డేటాబేస్ టేబుల్ యొక్క టేబుల్ నేమ్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్. అండ్ దాంట్లో కూడా మనకి 4 fields ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి ఐడి, ఇట్ ఈస్ అ ప్రైమరీ కీ. అండ్ దాని తర్వాత ఫస్ట్ అండర్స్కోర్ నేమ్ అండ్ లాస్ట్ అండర్స్కోర్ నేమ్ అండ్ ఈమెయిల్. దీస్ ఆర్ ద 4 fields which are available in student database table. ఓకే, రైట్. అండ్ దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మనం హైబర్నేట్కి చెప్పాలనుకుంటా, హే హైబర్నేట్, దిస్ ఈజ్ మై జావా క్లాస్ స్టూడెంట్, ప్లీజ్ మ్యాప్ దిస్ క్లాస్ విత్ డేటాబేస్ టేబుల్. ఏ టేబుల్ అనేది ఆ టేబుల్ పేరు కూడా స్టూడెంట్. నా జావా క్లాస్లో ఉన్న స్టూడెంట్ అనే జావా క్లాస్ని అదేవిధంగా డేటాబేస్ టేబుల్ ఏదైతే అవైలబుల్గా ఉందో స్టూడెంట్ అనే ఆ డేటాబేస్ టేబుల్ని మ్యాప్ చెయ్యి. ఏ విధంగా ఆ టేబుల్లో ఉన్న రోస్ కానీ ఫీల్డ్స్ కానీ నా జావా క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఈ రెండు యూ సెటప్ ద 1-to-1 మ్యాపింగ్ బిట్వీన్ ద ఫీల్డ్స్ అండ్ యాక్చువల్ కాలమ్స్ ఇన్ డేటాబేస్. అంటే ఇక్కడ హైబర్నేట్కి మనం చెప్తున్నాం 1-to-1 మ్యాపింగ్, ఇన్ని 1-to-1 మ్యాపింగ్ క్రియేట్ చేయమంటున్నాం. దేనికి మధ్య ఫీల్డ్స్కి అదేవిధంగా యాక్చువల్గా కాలమ్స్ అని ఉంటాయి కదా డేటాబేస్లో, ఆ కాలమ్స్కి మధ్య మనం 1-to-1 రిలేషన్ మ్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేయమని హైబర్నేట్కి చెప్తానమాట. ఓకే, దిస్ ఈజ్ ద థింగ్. ఇది మనం ఎలా ప్రొవైడ్ చేస్తామంటే యూ కెన్ సెటప్ దిస్ మ్యాపింగ్ వయా అ కాన్ఫిగరేషన్ ఫైల్. ఇది మనం కాన్ఫిగరేషన్ ఫైల్ ద్వారా మనం జావా క్లాస్ ఏదైతే మన స్టూడెంట్ అనే క్లాస్ ఉందో ఆ స్టూడెంట్ అనే క్లాస్కి అదేవిధంగా డేటాబేస్లో అవైలబుల్గా ఉన్న టేబుల్ స్టూడెంట్ అనే టేబుల్కి మనం మ్యాపింగ్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తామంటే త్రూ కాన్ఫిగరేషన్ ఫైల్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏదైనా కావచ్చు బై యూజింగ్ XML ఆర్ యూ కెన్ సెటప్ ఇన్ అవర్ జావా యానిటేషన్స్ ద్వారా కానీ XML ద్వారా కానీ మనం చేయొచ్చు. ఏదైతే ఈ యానిటేషన్ XML కాన్ఫిగరేషన్ ఉందో అది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడైతే ఓవర్వ్యూ కాబట్టి మనం ఈ వీడియో వరకు ఓవర్వ్యూవే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకేనా, రైట్. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం అయితే చెప్పగల బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ హైబర్నేట్ ఓవర్వ్యూ ద్వారా మనం చెప్పగలిగేది ఏంటంటే
ఓకే, మన జావా క్లాస్కి అదేవిధంగా డేటాబేస్లో ఉన్న టేబుల్కి మ్యాపింగ్ అనేది అవైలబుల్ చేయగలం. అది ఎలా చేయగలం అంటే కాన్ఫిగరేషన్ ఫైల్ ద్వారా చేయగలం అన్నది మనకి క్లియర్ అయింది. ఓకే, ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్ అండ్ నౌ ఐ మూవింగ్ టు నెక్స్ట్ పాయింట్. ఓకే, గ్రేట్. ఇప్పుడు వరకు మనం ఏం చేసామో దట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ అండ్ వెరీ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ద వెరీ ఇంట్రెస్టింగ్ కోడ్ స్నిప్పెట్స్ చూద్దాం. ఫస్ట్ కోడ్ స్నిప్పెట్ వచ్చేసి హౌ వీఆర్ గోయింగ్ టు సేవ్ ఏ జావా ఆబ్జెక్ట్ విత్ హైబర్నెట్. అంటే మనం ఒక జావా ఆబ్జెక్ట్ని విత్ హైబర్నెట్ యూజ్ చేసి ఏ విధంగా సేవ్ చేస్తాం అన్నది ఒకసారి కోడ్ స్నిప్పెట్లో చూద్దాం. రైట్, ఓకే, ఫస్ట్ we need to create the Java object. Now I am creating the Java object in standard way, that is student, the student equal to new student. Within the parentheses I am using Raj, Kumar, Rajkumar @ telugu.com. This is the standard way of the creating any Java object by using new keyword యూస్ చేసి మనం ఒక జావా ఆబ్జెక్ట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామో ఆ విధంగా నేను ఇక్కడ క్రియేట్ చేశాను. అండ్ హియర్ వి గో. ఇక్కడ మన ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం చేయవలసిన వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇప్పుడు నేను చెప్తున్నాను. సేవ్ దిస్ జావా ఆబ్జెక్ట్ టు డేటాబేస్. ఏదైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ని డేటాబేస్లో సేవ్ చేయండి. సో here we are make use of the session, which is a very special Hibernate object. Okay, now I am using this session object that belongs to the Hibernate, and I am saying like this session.save. Okay, I am saying like this session.save the student. ఏదైతే the student అనే ఆబ్జెక్ట్ నేను పైన క్రియేట్ చేసుకున్నానో దాని కింద session.save అని చెప్పి విత్ ఇన్ ద parentheses I am giving the student అని ఇచ్చి నేను సేవ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద type of the integer, so I am writing it as a integer type, even though it's not integer type. మనకి టైప్ కాస్టింగ్ అనేది జరుగుతుంది. అవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రైట్ నౌ అవర్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ టు క్రియేట్ దన్ ఆబ్జెక్ట్ అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు సేవ్ దట్ ఆబ్జెక్ట్ ఇన్ డేటాబేస్. రైట్, ఓకే, ఈ 2 లైన్స్ రాసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే హైబర్నెట్. ఓకే, ఆఫ్టర్ దిస్ లైన్ వాట్ హ్యాపెన్ ఇన్ బ్యాక్గ్రౌండ్? Hibernate will take the Java object based on those mappings that we defined earlier. మనం ఏదైతే మ్యాపింగ్స్ ప్రొవైడ్ చేసాం కదా ముందు హైబర్నెట్కి, ఆ మ్యాపింగ్స్ని బేస్ చేసుకుని ఆ జావా ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది ఏంటి హైబర్నెట్. దెన్ హైబర్నెట్ విల్ టేక్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ అప్రోప్రియేట్ టేబుల్. ఆ మ్యాపింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసామో హైబర్నెట్కి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని హైబర్నెట్ విల్ టేక్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ అప్రోప్రియేట్ టేబుల్ ఇన్ అప్రోప్రియేట్ కాలమ్. అప్పుడు హైబర్నెట్ బ్యాక్ ఎండ్లో ఈ యొక్క జావా ఆబ్జెక్ట్ని మనం ఇచ్చిన మ్యాపింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని డేటాబేస్లో అప్రోప్రియేట్ టేబుల్లో అప్రోప్రియేట్ కాలంలో ప్లేస్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ ద థింగ్ వాట్ హ్యాపెన్ ఇన్ బ్యాక్గ్రౌండ్. ఎస్, ఇట్స్ రియలీ కూల్. ఈ వర్క్ అంతా మనకి హైబర్నెట్ చేసి పెడుతుంది. బట్ వెన్ యూ రిమెంబర్ ద ఆల్ అవర్ Jdbc ఓల్డ్ వర్క్, అక్కడ ఎలా ఉండేదంటే మనమే మాన్యువల్గా SQL క్వరీస్ రాసుకోవాలి, మనమే మాన్యువల్గా వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోవాలి, మనమే మాన్యువల్గా వాల్యూస్ని సెట్ చేసుకుని ఆ మాన్యువల్గా మనమే ఎగ్జిక్యూట్ చేసుకుని అప్పుడు ఆ డేటా అనేది అప్రోప్రియేట్ టేబుల్లోకి అప్రోప్రియేట్ కాలమ్స్లోకి సెండ్ అయ్యేది. బట్ ఇప్పుడు ఈ వర్క్ అంతా మనకి హైబర్నెట్ చేసి పెడుతుంది. సో ఇట్స్ రియలీ అండ్ రియలీ కూల్. Okay, once we did session.save, then Hibernate will returns the actual ID. మనం ఎప్పుడైతే session.save అని మనం సేవ్ చేసి ఆ కోడ్ పాయింట్ ఎండ్ చేస్తామో దెన్ హైబర్నెట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిటర్న్స్ ద యాక్చువల్ ఐడి అనేది మనకు రిటర్న్ చేస్తుంది. ఇట్ బీన్ అసైన్ టు దట్ ఎంట్రీ. ఏదైతే ఎంట్రీకి మనం ఆ సెషన్ ఆబ్జెక్ట్ని సేవ్ చేసుకున్నామో దానికి సంబంధించిన ఐడి కావచ్చు లేకపోతే ప్రైమరీ కీ అంటాం మనం. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద ప్రైమరీ కీ. ఆ ప్రైమరీ కీని మనకి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రైమరీ కీ మనకి ఎందుకు? అండ్ యాక్చువల్లీ వెన్ వీ యూజ్ దట్ ఐడి లేటర్ ఇప్పుడు మనకు అది ఉపయోగపడుతుందంటే ఇఫ్ యూ వాంట్ టు యాక్చువల్లీ రిట్రీవ్ దట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ డేటాబేస్. మనం ఎప్పుడైనా సరే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని మనం డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకుంటామా అనే అవసరం వచ్చిందనుకోండి, ఆ డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకోవాలనుకోండి, ఎలా రిట్రీవ్ చేసుకుంటారో దేని బేస్ చేసుకుని రిట్రీవ్ చేసుకుంటారంటే ఈ ప్రైమరీ కీని బేస్ చేసుకుని మనం ఆ డేటాలో ఉన్న ఆ డేటాబేస్లో ఉన్న ఆబ్జెక్ట్ని రిట్రీవ్ చేసుకుంటామన్నమాట. ఓకేనా, అందుకోసం ఎప్పుడైతే హైబర్నెట్ రిటర్న్ చేస్తుంది యాక్చువల్ ఐడిని, ఆ యాక్చువల్ ఐడి అనేది మనకి రిట్రీవింగ్ ద ఆబ్జెక్ట్ ఆ సెషన్లో మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్. ఓకే,
after you see in these code snippets, మన ఈ code snippets చూసాక we can say easily one thing, how easy it is to save an Java object through Hibernate. మనం Hibernate ద్వారా Java objectని సేవ్ చేసుకోవడం ఎంత ఈజీ అన్న పాయింట్ మనకు అర్థమైంది. సో నౌ ఐఎమ్ నెక్స్ట్ మూవింగ్ ఇన్ టు వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, రిట్రీవింగ్ ఏ జావా ఆబ్జెక్ట్ విత్ హైబర్నేట్. అంటే ఒక ఆబ్జెక్ట్ని హైబర్నేట్ యూస్ చేసుకుని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అన్న కోడ్ స్నిప్పెట్ ఒకసారి చూద్దాం. ఓకే లెట్స్ అజ్యూమ్ లైక్ దిస్. మన యొక్క డేటాబేస్లో ఒక సో మెనీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకుందాం. ఆ ఆబ్జెక్ట్స్లో మనకు ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ని ఎలా రిట్రీవ్ చేసుకుంటాం అన్న కాన్సెప్ట్ని చూద్దాం. యాక్చువల్గా ఫర్ సేక్ ఆఫ్ రిట్రీవింగ్ ఏ జావా ఆబ్జెక్ట్ ఫ్రమ్ డేటాబేస్ విత్ త్రూ హైబర్నేట్ అనే దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మన జావా ఆబ్జెక్ట్ని బై యూజింగ్ హైబర్నేట్ మనం డేటాబేస్లో నుంచి రిట్రీవ్ చేసుకునే ప్రొసీజర్లు చాలా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. బట్ ఇది ఓవర్ వ్యూ కాబట్టి ఐఎమ్ షోయింగ్ వెరీ బేసిక్ వే ఆఫ్ రిట్రీవింగ్ ఏ జావా ఆబ్జెక్ట్ త్రూ హైబర్నేట్ అనేది నేను చాలా బేసిక్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. దట్ ఈస్ బై యూజింగ్ ప్రైమరీ కీ. అంటే ప్రైమరీ కీని యూజ్ చేసుకుని ఎలా మనం ఆబ్జెక్ట్ని రిట్రీవ్ చేసుకుంటాం అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ కోడ్ స్నిప్పెట్ చూసినప్పుడు మనకి 3 పార్ట్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ పార్ట్స్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి క్రియేట్ జావా ఆబ్జెక్ట్. ఆల్రెడీ మనం జావా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసాం, అది లాస్ట్ కోడ్ స్నిప్పెట్లో చూసాం. అండ్ దాని తర్వాత సేవ్ ఇట్ టు ద డేటాబేస్. అంటే ఆ ఆబ్జెక్ట్ని ఎలా డేటాబేస్లో సేవ్ చేసుకోవాలి అన్నది కూడా మనం ఆల్రెడీ లాస్ట్ స్నిప్పెట్లో చూసేసాం. అక్కడ మనం డేటాని ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని సేవ్ చేసుకున్నప్పుడు డేటాబేస్లో దే రిటర్న్ ద ఐడి అనేది రిటర్న్ చేశారు. ఇప్పుడు ఆ ఐడి రిటర్న్ చేసిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని, అంటే ఆ ప్రైమరీ కీని యూజ్ చేసుకుని ఇప్పుడు నేను ఆ ప్రైమరీకి ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ఎలాగ ఒక జావా ఆబ్జెక్ట్ని డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దట్ ఈస్ ద థర్డ్ లైన్, థర్డ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ స్నిప్పెట్లో నేను చూపిస్తున్న థర్డ్ లైన్ ఉంది కదా, అది ఈ యొక్క కోడింగ్కి సంబంధించింది. ఒకసారి ఆ కోడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఆ థర్డ్ లైన్లో నేను ఈ విధంగా రాసుకున్నాను, సెషన్ డాట్ గెట్ అనే మెథడ్ యూజ్ చేసుకుని I am writing this code, session.get, within the parentheses I am writing like this, student.class, the id అని నేను ఇక్కడ రాశాను, రైట్. ఇప్పుడు హైబర్నేట్ బ్యాక్ ఎండ్లో ఏం చేస్తుందంటే ఇట్స్ సర్చింగ్ ఫర్ ద స్టూడెంట్ టేబుల్ ఇన్ డేటాబేస్. అప్పుడు మనకి బ్యాక్ ఎండ్లో హైబర్నేట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ go to the database and search for the student table. ఆ స్టూడెంట్ టేబుల్ కోసం వెతుకుతుంది. వెతికిన తర్వాత ఇట్ విల్ ట్రై టు మ్యాప్ ద ప్రైమరీ కీ. అంటే ఆ స్టూడెంట్ టేబుల్లో ఎవరికైతే ఈ ప్రైమరీ కీ అనేది ఉంది కదా, అది ఎవరితో మ్యాచ్ అవుతుంది, ఎవరితో మ్యాప్ అవుతుంది అని సెర్చ్ చేసి ఆ స్టూడెంట్ ఐడిని బేస్ చేసుకుని ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ని మనకి రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఈ ప్రొసీజర్ని అంతటిని అబ్జర్వ్ చేసినప్పుడు చాలా వరకు కోడ్ అనేది మనకి మినిమైజ్ అయిపోతుంది. JDBC కోడ్ యాక్చువల్గా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇదే పర్స్పెక్టివ్లో మనం JDBCలో కోడ్ రాస్తే ఇలా ఒక్క లైన్లో ఎట్టి పరిస్థితుల్లోనే అవుతుంది. we have to be write down the how to create the insert and update and delete ఇటువంటి చాలా లైన్స్ ఆఫ్ కోడ్ మనం రాయాల్సి ఉంటుంది. సో హైబర్నేట్ ఇది మినిమైజ్ ద మ్యాక్సిమం లైన్ ఆఫ్ వర్క్. అంటే లో లెవెల్ వర్క్ అంతా హైబర్నేట్ మనకి చేసి పడుతుంది. అప్పుడు హైబర్నేట్ ఏం చేస్తుందంటే ఫైండ్ దట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఆ ఐడి మ్యాప్ అయిందో ఆ మ్యాప్ అయిన స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్, అంటే ఆ ఆబ్జెక్ట్ని మనకి రిటర్న్ చేస్తుంది. దిస్ ఈజ్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ దట్ జావా ఆబ్జెక్ట్ ఫ్రమ్ డేటాబేస్ అండ్ రిట్రీవింగ్ దట్ జావా ఆబ్జెక్ట్ ఇంటూ అవర్ అప్లికేషన్. మన అప్లికేషన్లోకి ఆ జావా ఆబ్జెక్ట్ని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అనడానికి ఇది ప్రొసీజర్. లెట్స్ సీ హౌ వీఆర్ గోయింగ్ టు క్వరీయింగ్ ఫర్ అ జావా ఆబ్జెక్ట్. మనం ఏ విధంగా ఒక జావా ఆబ్జెక్ట్ కోసం క్వరీ అనేది క్రియేట్ చేయొచ్చో ఇప్పుడు ఒకసారి మనం ఈ కోడ్ స్నిప్పెట్లో చూద్దాం. కానీ నా బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇందాక నాకు రిట్రీవ్ చేసుకున్నప్పుడు ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ వచ్చింది, బట్ ఇక్కడ నాకు ఆల్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ కావాలి. ఇలాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే క్రియేట్ ద క్వరీ అనేది క్రియేట్ చేసుకోవాలి. హౌ ఐఎమ్ క్రియేటింగ్ క్వరీ హియర్, query equal to session.create query within the parentheses I am giving from student అని ఇచ్చినప్పుడు స్టూడెంట్కి సంబంధించిన ఆల్ ఆబ్జెక్ట్ హ్యాస్ టు బి మనకి రిటర్న్ చేస్తుంది. అది ఏ విధంగా రిటర్న్ చేస్తుందంటే లిస్ట్ కింద చూడండి, నేను లిస్ట్ within the triangle braces I am giving the student and students equal to query.list.
లిస్ట్ అనేది ఇచ్చాను. సో ఇట్ రిటర్న్స్ ఏ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద డేటాబేస్. ఆ లిస్ట్ ఆఫ్ ఏదైతే స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి డేటాబేస్ నుంచి రిటర్న్ చేస్తుంది. దట్స్ ఇట్. ఇక్కడ మనకి మొత్తం ఆ స్టూడెంట్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్ని మనకి లిస్ట్ కింద డేటాబేస్ నుంచి తీసి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం సెపరేట్గా మాన్యువల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మేనేజ్ క్వరీస్ రాసుకోవడం, లేకపోతే ఆ క్వరీస్ మళ్ళీ ఒక లిస్ట్ ఫార్మాట్లో గెట్ చేసుకోవడం, ఇటువంటి బేసిక్ JDBC క్వరీస్ ఏం రాయకూడదు. ఇవన్నీ కూడా మనకి హైబర్నెట్ చేసి పడుతుంది. ఒక్కసారి మనకి మన చేతిలో ఆ లిస్ట్ అనేది పడిన తర్వాత వీ కెన్ డూ యాజ్ యువర్ రిక్వైర్మెంట్. అంటే ఆ లిస్ట్ అంతా మనకి స్టూడెంట్స్ లిస్ట్ అంతా మన రిక్వైర్మెంట్, అంటే మన చేతిలోకి వచ్చిన తర్వాత మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మనం ఆ లిస్ట్ని యూస్ చేసుకుంటాం. సో వీ క్యాన్ యూస్ ఫర్ సర్వర్ అప్లికేషన్స్ ఆర్ JSP యాప్స్ ఆర్ యూ కెన్ డెవలప్ ఎనీ HTML వెబ్ పేజెస్. దేనికన్నా సరే మనం యూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ JSF ఆర్ అదర్వైజ్ Spring Mvc ఆర్ యూ కెన్ సింప్లీ ప్రింట్ ఇన్ system.out.println స్టేట్మెంట్. మనం ఎలా అయినా సరే ఆ యొక్క స్టూడెంట్స్ లిస్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే హైబర్నెట్ విల్ టు ఆల్ వర్క్ ఫర్ యూ. అంటే యూ డు నాట్ హ్యావ్ టు రైట్ ఆల్ ద లో లెవెల్ JDBC కోడ్. మనం లో లెవెల్ JDBC కోడ్ ఏది కూడా రాయక్కర్లేదు. దట్ వర్క్ యాక్చువల్లీ డన్ బై హైబర్నెట్ ఫర్ సేక్ ఆఫ్ అవర్. అంటే మనం చేయవలసిన వర్క్ని హైబర్నెట్ మన కోసం చేస్తుంది. దట్ ఈస్ అ వెరీ కూల్ ఫీచర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ హైబర్నెట్. ఓకే, ఇప్పటి వరకు మీరు చూసిన కోడ్ ఓవర్ వ్యూ అయితే, లేకపోతే హైబర్నెట్ ఓవర్ వ్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ కంప్లీట్లీ హై లెవెల్ అండి. నేను ఇప్పటి వరకు మీకు చూపించిన కోడ్ స్నిప్పెట్స్ కూడా దట్ ఆర్ వెరీ హై లెవెల్ కోడ్ స్నిప్పెట్స్. మీరు దాంతోపాటు అప్కమింగ్ వీడియోస్లో నేను హైబర్నెట్ కార్డ్ వీడియోస్ కూడా చేయబోతున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ హైబర్నెట్ కార్డ్ యాప్స్ అంటారు. ఇక్కడ కార్డ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, రీడ్ అన్ ఆబ్జెక్ట్, అప్డేట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ డిలీట్ అన్ ఆబ్జెక్ట్. వీటికి సంబంధించిన ఇన్ డెప్త్ నాలెడ్జ్ మనం నేర్చుకోబోతున్నాం. ఈచ్ కాన్సెప్ట్ నేను సెపరేట్ వీడియోస్లో చేయబోతున్నాను. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్స్ వీ కెన్ సే పైలట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చేయబోతున్నాం. దీస్ ఆర్ ద కంప్లీట్ ఇన్ ఓవర్ వ్యూ రిగార్డింగ్ హైబర్నెట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ హైబర్నెట్ అండ్ JDBC. అసలు హైబర్నెట్కి అండ్ JDBCకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటనేది ఈ సెషన్లో చూద్దామండి. వాటి మధ్య రిలేషన్షిప్ ఏంటంటే హైబర్నెట్ యూజెస్ ద JDBC కోడ్. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే హైబర్నెట్ యూజెస్ ద JDBC ఫర్ ఆల్ డేటాబేస్ కమ్యూనికేషన్. అంటే ఈ హైబర్నెట్ అనేది డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి హైబర్నెట్ని యూజ్ చేసుకుంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే హైబర్నెట్ ఇన్డెప్త్గా ఉంటే దాని యొక్క టాప్ లేయర్ మనకి హైబర్నెట్గా కనబడుతుంది. ఓకేనా? JDBC అనేది మనకి ఇన్డెప్త్, అంటే స్క్రీన్ వెనకాల ఉంటే స్క్రీన్ ఫ్రంట్లో మనకు కనిపించేది ఏంటంటే హైబర్నెట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ అప్లికేషన్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ హైబర్నెట్, మీ అప్లికేషన్లో మీరు హైబర్నెట్ యూజ్ చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు ఆబ్వియస్గా మీకు మీ డేటాబేస్ నుంచి మీ యొక్క ఆబ్జెక్ట్స్ సేవ్ చేసుకోవడం కానీ రిట్రీవ్ చేసుకోవడం కానీ జరుగుతాయి. ఇవన్నీ దేన్ని బేస్ చేసుకుని జరుగుతాయంటే హైబర్నెట్ APIని బేస్ చేసుకుని జరుగుతాయి. బట్ బ్యాక్గ్రౌండ్లో హైబర్నెట్ API ఏం చేస్తుందంటే ఇట్ విల్ యూజ్ చేస్తా JDBC లో లెవెల్ క్వరీస్. అంటే JDBC యొక్క SQL క్వరీస్ కావచ్చు, లేకపోతే JDBC యొక్క రిమైనింగ్ క్లాజెస్, ఇవన్నీ యూజ్ చేసుకొని మీ యొక్క రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తుంది. సో మనకి హైబర్నెట్ బ్యాక్గ్రౌండ్లో అన్ని లో లెవెల్ వర్క్ మన కోసం చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. బట్ ఈ హైబర్నెట్ కూడా బ్యాక్గ్రౌండ్లో ఏం యూజ్ చేసుకుంటుందంటే క్వరీస్ని కాల్ చేసుకోవడానికి కానీ, క్వరీస్ని ఏదైతే ఇన్సర్ట్ చేయడానికి, లేకపోతే ఇంకా క్వరీస్ని అప్డేట్ చేసుకోవడానికి, లేకపోతే రిట్రీవ్ చేసుకోవడానికి, సేవ్ చేయడానికి, ఇవన్నీ కూడా హైబర్నెట్ మన కోసం చేసి పెట్టే దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే హైబర్నెట్ ఆల్సో యూస్ ద JDBC API. హైబర్నెట్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుందంటే JDBC APIని యూజ్ చేసుకుంటుంది. ఓకే, మన అప్కమింగ్ కోర్స్ వీడియోస్లో మనం చూస్తాము యాక్చువల్లీ హైబర్నెట్ ఫర్ సేక్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ డేటాబేస్. అంటే మన హైబర్నెట్ డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి మనం మన హైబర్నెట్ని కాన్ఫిగర్ చేస్తాం. అంటే కాన్ఫిగర్ ఫైల్లో దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ని రాసుకుంటాం. యాక్చువల్లీ అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే హైబర్నెట్ డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి కాన్ఫిగరేషన్ రాస్తున్నట్టు ఉంటుంది. బట్ యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే JDBC డ్రైవర్స్ బ్యాక్ ఎండ్లో వర్క్ అవ్వడానికి ఆ కాన్ఫిగరేషన్
అప్లికేషన్స్ రాస్తామన్నమాట. ఓకే, దట్ ఈస్ ద థింగ్ యాక్చువల్లీ వాట్ వీ డిడ్. అండ్ నేను అప్కమింగ్ వీడియోస్లో ఆ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఐ వాంట్ టు సే ఓన్లీ వన్ థింగ్. Hibernate uses Jdbc in background for all database communications. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీ వన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు సెటప్ హైబర్నెట్ ఎన్విరాన్మెంట్. సో మన యొక్క హైబర్నెట్ అప్లికేషన్స్ మనం క్రియేట్ చేయడానికి, లేకపోతే మన యొక్క హైబర్నెట్ అప్లికేషన్స్ రాసుకోవడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ద జావా. సో జావా లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యొక్క జావా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ JDK అంటారు. సో జావా డెవలప్మెంట్ కిట్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, సో జావాని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలన్నది ఈ కోర్స్ మీకు ఫస్ట్ మాడ్యూల్లో సెటప్ అనే మాడ్యూల్లో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. సో మ్యాక్సిమం మీరు ఈ యొక్క సెషన్ వరకు వచ్చారంటే ఆల్రెడీ మీరు జావా ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసే ఉంటారు. సో ఇన్ కేస్ మీరు ఇప్పటి వరకు జావా ఇన్స్టలేషన్ కంప్లీట్ చేయకపోతే సో పైన మీకు ఆ మాడ్యూల్లో జావా ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనే వీడియో ఉంటుంది. సో ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి అండ్ జావా ఇన్స్టాల్ చేయండి. ఓకే, సో దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ నౌ మూవ్ ఆన్ టు ద సెకండ్ పాయింట్. సో సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి we need to install the Java Integrated Development Environment అంటే IDE అంటాం. సో ఈ యొక్క కోర్సులో మనం ఎక్లిప్స్ అనేది యూస్ చేస్తున్నాం. సో ఏ విధంగా ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేయాలనేది కూడా నేను ఆల్రెడీ అట్ ద టాప్ ఆఫ్ ద కోర్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీరు ఆల్రెడీ ఎక్లిప్స్ కూడా ఇన్స్టాల్ చేసేసారు, రైట్? సో దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. అండ్ కమింగ్ టు ద థర్డ్ స్టెప్, దట్ ఈస్ డేటాబేస్. సో మన ఈ కోర్సులో మనం వీఆర్ యూజింగ్ ద డేటాబేస్ MySQL. సో ఐ హోప్ మీరు MySQL అనే డేటాబేస్ కూడా ఇన్స్టలేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ అండ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, దట్ ఈస్ Hibernate jar files అండ్ Jdbc డ్రైవర్స్. సో Hibernate jar files అండ్ Jdbc డ్రైవర్స్ మన యొక్క అప్లికేషన్ యొక్క లిబ్లో కానీ లేకపోతే బిల్డ్ పాత్లో కానీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దీస్ ఆర్ ద 4 steps వీ నీడ్ టు సెటప్. సో బిఫోర్ వీ రైటింగ్ డౌన్ అవర్ Hibernate అప్లికేషన్స్. మన యొక్క Hibernate అప్లికేషన్ రాసుకోవడానికన్నా ముందు మన దగ్గర ఇవన్నీ కూడా ఉండాలండి. సో దిస్ ఇస్ ద చెక్ లిస్ట్. ఒకవేళ మీరు ఇన్స్టలేషన్స్ ఇప్పటి వరకు కంప్లీట్ చేసేసి ఉంటే దట్స్ ఓకే. ఒకవేళ చేసి ఉండకపోతే మాత్రం నేను ఈ యొక్క కంప్లీట్ కోర్స్ పైన సెటప్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్లో మీకు జావా ఇన్స్టలేషన్ కానీ, ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ కానీ, లేకపోతే డేటాబేస్ ఇన్స్టలేషన్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పాను. సో ఒకసారి అక్కడికి వెళ్ళి ఇన్స్టలేషన్స్ అనేవి కంప్లీట్ చేసి లెట్స్ కంటిన్యూ దిస్ కోర్స్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Till then, have a great day. Bye bye. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు సెటప్ హైబర్నెట్ ఇన్ అవర్ అప్లికేషన్ అన్న కాన్సెప్ట్ని చూద్దాం. అంటే మన క్లిప్స్లో హైబర్నెట్ని ఎలా సెటప్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. ఫర్ దిస్ ఐఎమ్ గివింగ్ ఎవ్రీథింగ్ ఇన్ స్టెప్ బై స్టెప్. నేను దీనికి కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేర్పించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి క్రియేట్ అన్ ఎక్లిప్స్ ప్రాజెక్ట్. Second, download the Hibernate files. And third, download the MySQL JDBC drivers. And fourth వచ్చేసి add jar files to Eclipse project. ఓకే, అంటే బిల్డ్ పాత్లో మనం యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్రియేట్ ఎక్లిప్స్ ప్రాజెక్ట్. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై ఎక్లిప్స్ పర్స్పెక్టివ్. ఓకే, ఓపెన్ ద పర్స్పెక్టివ్ అండ్ క్లిక్ ఆన్ జావా. యాక్చువల్గా నేను స్ప్రింగ్ MVC అప్రోచ్ కోసం జావా ఈ పర్స్పెక్టివ్ యూస్ చేశాను. ఇప్పుడు నేను జావా పర్స్పెక్టివ్లోకి వచ్చాను. ఓకే, ఫస్ట్ నౌ జస్ట్ క్రియేట్ ద న్యూ జావా ప్రాజెక్ట్. ఫైల్ న్యూ, క్లిక్ ఆన్ జావా ప్రాజెక్ట్ అండ్ కీప్ ద ప్రాజెక్ట్ నేమ్ యాజ్ Hibernate tutorial. If you happy with the title, click on finish. Finish బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, I have a basic Hibernate tutorial project. ఇక్కడ చాలా బేసిక్ ప్రాజెక్ట్ ఉంది. సో ఫర్ ద ప్రాజెక్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ ఫోల్డర్. ఓకే, లిబ్ అనే ఫోల్డర్ నేను క్లిక్ చేసుకుంటాను. సో రైట్ క్లిక్ న్యూ లిబ్ మీన్ ఫోల్డర్. ఫినిష్, క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, సో వీ హ్యావ్ ద basic Hibernate tutorial project with a lib folder. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెట్స్ గో టు ద గూగుల్ అండ్ డౌన్లోడ్ సమ్ Hibernate jar files. www.hibernate.org. ఇక్కడ స్టార్టింగ్లో Hibernate ORM మనం చూసారా, అక్కడ క్లిక్ చేయండి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ పేజ్ యూ గెట్ దిస్ డౌన్లోడ్ లింక్. Hibernate ORM ద గ్రీన్ బటన్ కనబడుతుంది చూసారా, డౌన్లోడ్ వర్షన్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి.
how you're going to extract and everything. So ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మీకు లిబ్ ఫోల్డర్లో ఆ జార్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. లిబ్ ఆఫ్టర్ యూ కేమ్ టు ద రిక్వైర్డ్ అని వచ్చిన తర్వాత మీకు జార్ ఫైల్స్ కనబడతాయి చూసారా. ఈ జార్ ఫైల్స్ అన్నీ మీరు కాపీ చేసుకుని కాపీ ఆల్ జార్ ఫైల్స్ ఇన్ రిక్వైర్డ్ డైరెక్టరీ. ఓకే, గో టు Eclipse lib folder, paste files in lib folder. Okay, paste it. Okay, now I am going to download the MySQL connector. So for that, go to MySQL website and click on downloads and go to community. After that, please browse down. కిందకి వచ్చేసేయండి, బాగా కిందకి బాగా బ్రౌజ్ చేయండి. దెన్ యూ ఫైండ్ MySQL connector. సో MySQL connector మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెన్ యూ కమ్ డౌన్ హియర్ యూ విల్ సీ కనెక్టర్ అని ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి అగైన్. ఓకే, ఇక్కడ మీకు ఫస్ట్ కనబడుతుంది కదా కనెక్టర్ వర్షన్ అని చెప్పి, అది కింద ఏదైతే కనబడుతుందో దాన్ని క్లిక్ చేయండి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని. ఓకేనా. ఓకే, నౌ కమ్ హియర్ అండ్ నో థ్యాంక్స్ అని చెప్పి జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని చెప్పి క్లిక్ చేసేసేయండి. Okay, click on OK. Okay, and again go to MySQL connector and copy and paste. Now right click on your project and click on properties. Then after go to the Java build path and click on libraries. Click on add jar files, Hibernate tutorials, lib, add all jar files and click OK. And again we need to add another jar file because we need to add the click OK. Reference or library also we have all jar files. ఓకే, MySQL కనెక్టర్ కూడా మేము అక్కడే యాడ్ చేసేసుకున్నాం. ఓకేనా, ఆ జార్ ఫైల్ కూడా అక్కడే యాడ్ చేసేసుకున్నాం. సో దేర్ ఈస్ నో నీడ్ టు సెపరేట్లీ సెలెక్ట్ ద MySQL jar file. Okay, right, these are the things what we did. Create an Eclipse project, download Hibernate files and download MySQL Jdbc drivers, add the jar files to Eclipse project. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. Bye bye.